హాయ్ అండి. శ్రోతలకు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. చాలా మంది హారర్ నవల్స్ చదవమని అడుగుతున్నారు. హారర్ నవల్స్ లో ఎక్కువగా అడల్ట్ కంటెంట్ ఉన్న నవల్సే ఎక్కువ ఉన్నాయండి. అందుకనే జాగ్రత్తగా చూసి అలాంటివేమీ లేని నవల కోసం వెయిట్ చేస్తున్నాను నేను. అలాంటి నవల దొరికిన వెంటనే మీకు చదివి వినిపించడానికి నా వంతు ప్రయత్నం తప్పకుండా చేస్తాను. ఈరోజు మీరు వినబోయే నవల వెంటాడే నీడ. థ్రిల్లర్ నవల అండి ఇది. అక్కపెద్ది వెంకటేశ్వర శర్మ గారు రచించారు. ప్రోలోగ్. సెంట్రల్ జైలు. కిర్రుమనే శబ్దంతో నెమ్మదిగా తెరుచుకుందా సెల్ తలుపు. తలుపును తెరుస్తున్న గార్డు నిర్లక్ష్యంగా చూశాడా సెల్లో ఉన్న వ్యక్తి వైపు. చీకటిగా ఉన్న ఆ సెల్లలో ఓ మూలగా గోడకి చేరగలబడి కూర్చుని ఉన్నాడో యువకుడు. దాదాపు 27 ఏళ్ల వయసు ఉంటుంది ఆ యువకుడికి. మసక వెలుతుర్లో ఆ యువకుడు రూపం స్పష్టంగానే కనిపిస్తోంది. అలా కనిపించడానికి కారణం 7 ఏళ్లుగా ఆ గార్డు ఆ యువకుణ్ణి అదే సెలలో ఖైదీగా చూస్తుండడం. సన్నగా పొడుగ్గా ఉన్న స్టిఫ్నెస్ కనిపిస్తోంది అతని శరీరంలో. తెల్లని శరీర ఛాయ, రఫ్గా పెరిగిన గెడ్డం, కోటేరు లాంటి ముక్కు, నిరంతరంగా ఆలోచిస్తున్నట్టు సూచించే గుంతలు పడ్డ కళ్ళు, నిర్లక్ష్యాన్ని చూపే అతని నొసలు, లావుపాటి పెదిమలు. ఆ యువకుణ్ణి చూడగానే ఎవరికైనా ఒకే అభిప్రాయం కలుగుతుంది. అతను హెడ్ స్ట్రాంగ్ ఫెలో అని. నిన్నే పిలిచాడా గార్డు లాఠీతో ఇనుప గ్రిల్ మీద శబ్దం చేస్తూ. నెమ్మదిగా కళ్ళు విప్పాడా యువకుడు. జైలర్ సాబ్ పిలుస్తున్నాడు. బీడీ ముట్టించుకుంటూ చెప్పాడు గార్డు. కూర్చున్న చోటు నుండి అంగుళం కూడా కదలకుండా అడిగాడా యువకుడు. ఎందుకు? ఆ ప్రశ్నించడంలో ఓ విధమైన కేర్లెస్నెస్ ని చూడగానే గార్డుకి ఒళ్ళు మండిపోయింది. అతి కష్టం మీద కోపాన్ని అణుచుకుంటూ చెప్పాడు. నీతో ఏదో అర్జెంటుగా మాట్లాడాలట. ఒక్కసారి తలెగరేసి లేచాడా యువకుడు. ఆ కదలికలో జైలర్ అంటే ఖైదీలకి సహజంగా ఉండే కసి, అసహ్యం కనిపిస్తున్నాయి. 7 ఏళ్ల జైలు జీవితం కలిగించిన అసహ్యం అది. ఒక్క క్షణం తన వైపే సూటిగా చూస్తున్న ఆ యువకుడికేసి చూసిన గార్డుకి ఒళ్ళు గగురు పొడిచింది అప్రయత్నంగానే. ఆ కళ్ళు, భావరహితంగా నిర్లిప్తతను సంతరించుకున్నట్టు కనిపించే ఆ కళ్ళు, ఆ కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తున్న కోల్డ్ బ్లడెడ్నెస్. ఒక్కసారి ఒళ్ళు విరుచుకుని గార్డు వెనకే కదిలాడా యువకుడు. ఆ విసురుకి చింపిరిగా పెరిగిన అతని జుట్టు విసురుగా పడిందా యువకుడి నుదుటి మీద. రేపు ఉదయం నిన్ను విడుదల చేస్తున్నాం. జైలర్ ఎదురుగా నిలబడ్డ ఆ యువకుడి ముఖంలో ఏ భావమూ వ్యక్తం కావడం లేదు. 7 ఏళ్లపాటు జైలు జీవితం గడిపాక నీలో తప్పకుండా మార్పు వచ్చిందనుకుంటాను. బయట ప్రపంచంలో కడుగు పెట్టాక బుద్ధిగా బతుకు. ఆ మాటలు తన కోసం కాదన్నట్టు నిర్లక్ష్యంగా ఎడమచేతి చిటికిన వేలితో చెవిలో మిలి తిప్పుకుంటూ నిలబడ్డాడా యువకుడు. ఆ నిర్లక్ష్యం, అతని చూపుల్లో ఆ నిర్లిప్తత ఓ విధమైన కసి. ఏళ్లుగా చూస్తున్న జైలర్కి కొత్తేం కాదు. కాకపోతే ఎంత దారుణమైన నేరాలు చేసి జైలుకొచ్చిన నేరస్తుడైనా రోజులు గడిచే కొద్దీ కొంతైనా మారి తీరతాడు. కాని ఆ యువకుడి విషయంలో అందుకు పూర్తిగా భిన్నంగా జరిగింది. 7 ఏళ్ల క్రితం జైల్లోకొచ్చినప్పుడు అతని ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో ఇన్నాళ్ల తర్వాత కూడా ఏ మార్పు లేనట్టు అలానే ఉండిపోయాయి. 52 ఏళ్ల ఆ జైలర్ తన అనుభవంలో కొన్ని వేల మంది నేరస్తుల్ని చూసినా ఎవరిలోనూ పేరుకుపోయిన క్రోధం కరగకుండా ఉండడాన్ని చూడలేదు. ఆ యువకుణ్ణి చూసినప్పుడల్లా ఒకే రూపం గుర్తుకొచ్చేదానికి. అడవిలో శత్రువు మీదకి ఏ క్షణానైనా చార్జ్ చేయడానికి సిద్ధంగా ఉన్న చిరుతుపులి కళ్ళల్లో కదలాడే కసి ఎర్రగా కనిపించేది. 7 ఏళ్లుగా అతని ఆరోగ్య పరిస్థితి, మానసిక పరిస్థితి ఎప్పటికప్పుడు ఎనలైజ్ చేసే డాక్టర్స్ కూడా అంతుపట్టలేదు అతని నిర్లిప్తతకి కారణమేమిటో. ఉదయం 10 గంటలు. తన ఎదురుగా నిలబడ్డ ఆ యువకుడి వైపు జాలిగా చూశాడా జైలర్. 7 ఏళ్లుగా అతన్ని చూడ్డానికి బంధువులెవరూ రాలేదు. నిజంగా తన కోసం ఏ మనిషి లేకుండా 7 ఏళ్లు జైలు గోడల మధ్య గడపడం ఎంత దుర్భరమైన అనుభవమో ఊహించుకుంటేనే ఆయన మనసు జాలితో నిండిపోతుంది. నౌ యు ఆర్ ఫ్రీ. ఫార్మాలిటీస్ పూర్తయ్యాక చెప్పాడా ఆఫీసర్. బయటికెళ్ళి ఏం చేద్దామనుకుంటున్నావు? తెలీదు. పోనీ ఏం పని చేసుకుని బ్రతుకుదామనుకుంటున్నావు? తెలీదు. కనీసం మళ్ళీ జైలుకొచ్చే అవసరం లేనంత బుద్ధిమంతుల్లా ఉంటావా? తెలీదు. అదే నిర్లిప్తత అతని గొంతులో. బరువుగా నిట్టూర్చాడు జైలర్. ఇన్నేళ్ల అతని సర్వీస్లో ఆ యువకుడులాంటి వ్యక్తిని అతనెప్పుడూ చూడలేదు. తన గదిని దాటిపోబోతున్న ఆ యువకుణ్ణి పిలిచాడాయన. లుక్ మిస్టర్ గుర్రాజ్,
భుజం మీద నుంచి తల తిప్పి చూశాడు ఆ యువకుడు తన పేరు వినగానే. బెస్ట్ ఆఫ్ లక్ చెప్పాడా జైలర్. విడుదలైన ప్రతి ఖైదీని బయట ప్రపంచంలోకి పంపే అలవాటుగా. కనీసం థ్యాంక్స్ అయినా చెప్పలేదా యువకుడు. చూపుల్ని శూన్యంలోకి కదిలిస్తూ అడుగులు ముందుకు వేశాడు. ఒక్క క్షణం ఆ యువకుడు జైలు తలుపులు తెరుచుకుని వెళుతున్న దృశ్యాన్ని చూస్తుంటే బోన్లోంచి బయటకు నడుస్తోన్న మృగాన్ని చూస్తున్న ఫీలింగ్ ఆయనలో. కాని ఆ మృగం మానవ మృగంగా మారబోతుందని, బయటకు అడుగుపెట్టిన మరుక్షణం 7 ఏళ్లుగా గుండె లోతుల్లో దాచుకున్న ఒకే ఒక వ్యక్తిని వెంటాడబోతుందని ఆయన ఊహించలేదు. ఒకవేళ ఊహించగలిగిన గురురాజుని బయట ప్రపంచంలోకి అడుగు పెట్టనీయకుండా ఆపే శక్తి ఆ జైలర్కే కాదు మరెవరికీ లేదు. ఎందుకంటే 7 ఏళ్ల క్రితం ఓ అమ్మాయిని దారుణంగా చెరిచినందుకు విధించబడ్డ 7 ఏళ్ల జైలు శిక్ష క్రితం రోజుతోనే పూర్తయింది. జూబ్లీ హిల్స్ 7th రోడ్డు చివరగా ఉంది ఆ అధునాతనమైన 2 అంతస్తుల బంగ్లా. దాదాపు 1000 గజాల స్థలంలో ఉన్న ఆ బంగ్లాను చూడగానే ఎవరికైనా ఒకే ఒక ఊహ మెదులుతుంది. ఆ ఇంటి ఓనర్ ఎవరైనా చాలా మంచి టేస్ట్ ఉన్నవాడని. రాత్రి 11 గంటలు. దట్టమైన పొగమంచుతో కప్పబడ్డ ఆ బంగ్లాలో ఉన్న గదులన్నీ చీకటితోనే నిండిపోయాయి. మేడ మీద చివరగా ఉన్న ఒకే ఒక గది తప్ప. ఆ గదిలో రోజ్వుడ్ టేబుల్ ముందు రివాల్వింగ్ చైర్లో కూర్చున్న ఓ యువకుడు ప్యాడ్కి క్లిప్ చేసున్న తెల్ల కాగితాల మీద సీరియస్గా రాసుకుంటున్నాడు. దాదాపు 30 ఏళ్ల వయసు ఉంటుంది అతనికి. పొడుగ్గా తెల్లగా హ్యాండ్సమ్గా కనిపించే అతని పేరు ఆకాష్. ది ఓన్లీ మాస్టర్ స్టోరీ టెల్లర్ ఆకాష్. ఒక్కో నవలకి దాదాపుగా ₹1,00,000 డిమాండ్ చేసే ప్రముఖ రచయిత ఆకాష్ అంటే అటు పబ్లిషర్లకి ఇటు పాఠకులకి కూడా విపరీతమైన క్రేజ్. ఆ స్థానాన్ని చేరుకోవడానికి అతనికి దాదాపుగా 10 ఏళ్లు పట్టింది. ఓ ప్రముఖ వీక్లీకి అతను రాస్తున్న సెన్సేషనల్ సీరియల్కి క్లైమాక్స్ చాప్టర్స్ని పూర్తి చేసే ప్రయత్నంలో ఉన్నాడు ఆకాష్. విపరీతమైన మానసిక ఒత్తిడికి లోనవుతున్నట్టు అతని ముఖంలో అలసట స్పష్టంగా కనిపిస్తోంది. ఒక్క క్షణం పెన్నుని టేబుల్ మీద పడేసి బద్ధకంగా ఒళ్ళు విరుచుకుని సోఫాలో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు ఆకాష్. సరిగ్గా అప్పుడు అతని మెడ వెనక నుంచి 2 నాజూకైన హస్తాలు లాలనగా కదిలి అతని చెంపల్ని నిమిరాయి. ఆ మృదువైన చేతులు చెంపల్ని స్పృశించగానే అలసటంతా హుఫ్మని ఊదేసినట్లు మెల్లగా కళ్ళు తెరిచాడు ఆకాష్. మరింత ముందు కొంగి అతని నుదుటి మీద ఆప్యాయంగా పేదాలతో స్పృశిస్తూ అందామె. అర్ధరాత్రి అవుతోంది, పడుకోరాదు. ఆ ఒక్క మాటలో అతని మీద విపరీతమైన ప్రేమే కాదు, ఆరోగ్యం పట్ల అశ్రద్ధ చూపించొద్దు అనే హెచ్చరిక కూడా ధ్వనించింది అతనికి. వర్ష తన భుజాల మీద నుంచి ముందుకు జారిన ఆమెని మరింతగా తన మీదకి లాక్కున్నాడు ఆకాష్. ప్లీజ్ పడుకోండి, అతని చెవి దగ్గర గుసగుసగా అంది వర్ష. ఈ పేజీ రాసేస్తే ఈ వారం ఇన్స్టాల్మెంట్ పూర్తవుతుంది. రేపు వీక్లీ నుంచి మనిషి వస్తాడు, ఆలస్యం చేస్తే బాగుండదు. మృదువుగా ఆమె చేతుల్ని తప్పిస్తూ అంటున్న ఆకాష్ వైపు ఒకసారి చూసి భారంగా నిశ్వసించిందామె. అతనిలో ఆమె బాగా ఇష్టపడే విషయం కూడా అదే, మనిషిలో నిక్కచ్చితనం. అనుకున్న టైంకి పబ్లిషర్కైనా పత్రిక వాళ్ళకైనా స్క్రిప్ట్ ఇచ్చి తీరాలనే పట్టుదల, రాసే ప్రతి పేజీలో ఉత్కంఠతని నింపాలనే తపన. ఇవే అతన్ని ఇవాళ ఓ ప్రముఖ రచయితగా నిలబెట్టాయని ఆమెకి తెలుసు. మరో 15 గంట తర్వాత మీరు బెడ్రూమ్లోకి రాకపోతే ఈసారి నేను రాను, మెయిన్ ఆఫ్ చేస్తానంతే. బెదిరింపుగా నేసి మెల్లగా వెనక్కి తిరిగింది వర్ష. ఒక్క క్షణం చిన్నగా నవ్వుకుని వెళుతున్న భార్య వైపు ఆరాధనగా చూశాడు ఆకాష్. బెడ్ మీద అసహనంగా పడుకుందామే. భర్త పక్కనే ఉన్న స్టడీ రూంలో ఇంకా రాసుకుంటున్నట్టు గుర్తుగా లైటు వెలుగుతూనే ఉంది. 15 గంట దాటి 1 గంటన్నర అయింది, అయినా ఆకాష్ రాలేదు. బెడ్ మీద వెచ్చగా బ్లాంకెట్లో దూరి పడుకున్న 4 ఏళ్ల శ్రీకాంత్ వైపు చూసింది. కుడి చేత్తో ఓసారి వాడి తలని లాలనగా నిమిరి బ్లాంకెట్ని సరిగ్గా కప్పింది. గదిలో ఎయిర్ కండిషనర్ శబ్దం తప్ప ఏ అలికిడీ లేదు. కొద్ది క్షణాల పాటు నిశ్శబ్దంగా ఉండిపోయిందామె. రచయితగా ఆకాష్కి ఆంధ్రదేశంలో ఉన్న పేరు ప్రఖ్యాతులు, రకరకాల పత్రికల్లో ప్రముఖంగా ప్రచురించబడే అతని సీరియల్స్, ఇంటర్వ్యూలు, డబ్బు, గ్లామరు, ఫ్యాన్స్ అన్నీ ఎంతో బాగానే ఉన్నా ఒకే ఒక్క విషయం మాత్రం ఆమెని ఒంటరితనానికి గురిచేసింది. రాత్రిళ్ళు పక్క గదిలోనే అయినా అతను మేల్కొన్నంతసేపు తను కలత నిద్రనే ఎందుకు అనుభవిస్తోంది? ఏ అర్ధరాత్రి వేళకో అతను రాసుకోవడం పూర్తి చేసుకుని వస్తాడు. మగత నిద్రలో బద్ధకంగా తను పక్కకు జరుగుతుంది అతని స్పర్శని గుర్తించగానే. తన నడుం చుట్టూ చేతిని వేసి పసిపిల్లాళ్ల క్షణాల్లో నిద్రపోతాడతడు అలసిపోయి.
అతని ఒక్కో పాపులర్ నవల వెనుక ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాడో, ఎంత టెన్షన్ని అనుభవించాడో ఆమెకొక్కదానికే తెలుసు. అందుకే అతనిలోని రచయిత అంటే ఆమెకి విపరీతమైన అభిమానం. ఆ అభిమానమే 6 ఏళ్ల క్రితం తమ మధ్య అనుబంధానికి దారితీసిందనే విషయాన్ని ఆమె ఏనాడూ మరిచిపోలేదు. అయినా అతను అనుక్షణం అనుభవించే టెన్షన్స్ని చూస్తుంటే ఒక్కోసారి ఈ వృత్తిని వదిలేయమని చెప్పాలని బలంగా అనిపించేది. కానీ డబ్బు, గ్లామరు ఒకసారొచ్చాక ఇక వదులుకోవడం అసాధ్యమని ఆమెకి తెలుసు. రష్గా ఉన్న రోడ్డు పక్కనే నిలబడ్డాడు గురురాజు. అతని కళ్ళు 7 ఏళ్ల తర్వాత బయట ప్రపంచాన్ని వింతగా చూస్తున్నాయి, ఆసక్తిగా చూస్తున్నాయి, కోపంగా చూస్తున్నాయి, కసిగా చూస్తున్నాయి. 7 ఏళ్లు అంటే 2555 రోజులు దాదాపుగా. తన జీవితంలోంచి నిర్దాక్షిణ్యంగా అంత భాగాన్ని చీకటి గోడల మధ్యకి నెట్టేసింది ఒకే ఒక్క సంఘటన. ఆ సంఘటన కోర్టులో నిరూపించబడదనే ఆశతోనే ఉన్నాడతను ఫైనల్ హీరింగ్ దాకా. సరిగ్గా అప్పుడు అనుకోని విధంగా సాక్షిగా బోన్లోకి కనిపించిందామె. అంతే, ఆ క్షణంలోనే అర్థమైపోయింది అతనికి తనకి శిక్ష పడక తప్పదని. బోన్లో నిలబడి సాక్ష్యం చెప్పబోతూ తన వైపు చూసిన ఆ కళ్లల్లో ఎంత క్రోధం, మరెంత అసహ్యం. అయినా తను చూపులతోనే వేడుకున్నాడామెని, దయచేసి తన నేరాన్ని రుజువు చేసే సాక్షిగా, ఏకైక ప్రత్యక్ష సాక్షిగా దయచేసి గొంతు విప్పద్దని. కాని ఆమె ఏం చేసింది? తన ఆశలని, వేడుకోళ్ళని, 3 ఏళ్ల పరిచయాన్ని ఒక్క తన్ను తన్నేసి పెదవి విప్పింది తనకి వ్యతిరేకంగా. చాదర్ఘాట్ బ్రిడ్జి మీద నిలబడ్డ గురురాజు గుప్పిళ్లు బ్రిడ్జికున్న కాంక్రీటు గోడని బిగించి పట్టుకున్నాయి. ఆమెను తలచుకున్న కొద్దీ ఆ రూపం కళ్ల ముందు మెదిలి నుంచి, గుండె లోతుల్లోంచి భగ్గున ఏదో మంట. ట్రాఫిక్ అదిరిపడేలా ఒక్కసారిగా గొంతెత్తి బిగ్గరగా అరవాలనిపించింది అతనికి, హిమవర్ష అంటూ. రాత్రి 9 గంటలు. ట్యాంక్ బండ్ ఒడ్డున చెక్క బెంచి మీద కూర్చున్నాడు గురురాజు. దూరంగా ఫ్లైఓవర్ మీద నుంచి రంగురంగుల లైట్లతో సాగిపోతున్న వాహనాలు, హుస్సేన్ సాగర్ జలాల మధ్య ఎత్తుగా మసగ్గా కనిపిస్తోన్న బుద్ధ విగ్రహం, సందడి సందడిగా ఉన్న రోడ్డు, గంట క్రితం దాకా ఉన్న రష్ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఎన్నెన్ని జంటలు, ఎంతమంది సీతాకోక చిలుకల్లాంటి రంగురంగుల ఆడపిల్లలు, ఎంతమంది లవర్స్, పసిపిల్లలతో వచ్చిన భార్యాభర్తలు, ముసురుకుంటున్న చలిని డామినేట్ చేస్తూ వేడివేడి పదార్థాలను తింటూ సరదాగా నవ్వుతూ కేరింతలు కొడుతూ ఎంజాయ్ చేస్తూ ఎంత ఆనందాన్ని అనుభవించేస్తున్నారు. తనొక్కడు ఆ మూల బెంచి మీద ఎవరికీ పట్టని ఓ నష్ట జాతకుళ్ళ ఎందుకుండాలి? అదే ప్రశ్నని 7 ఏళ్ల జైలు శిక్షని అనుభవించిన ప్రతి క్షణం ఆలోచిస్తూనే ఉన్నాడు. ఆ ఒక్కరోజు గనక హిమవర్ష పెదవి విప్పకుండా ఉంటే బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద కేసు కొట్టేసేవాళ్ళు. తను ఈ రంగుల ప్రపంచాన్ని ఆనందంగా ఎంజాయ్ చేసేవాడు. కాని తనది అనుకున్న వర్ష, తనతో ప్రేమ కబుర్లు చెప్పిన వర్ష, 3 ఏళ్లపాటు లెక్కలేనన్ని సాయంత్రాల్ని, అందమైన అరుణోదయాల్ని తనతో సరదాగా పంచుకున్న వర్ష, అవన్నీ అబద్ధాలని రుజువు చేసేసి ఎంత తేలిగ్గా తమ మధ్య ఏమీ లేనట్టే కోర్టులో తనని దోషిగా నిరూపించింది వర్ష. కసితో ఎర్రబడ్డాయి గురురాజు కళ్ళు. ఆ మార్నింగ్ జైలు గోడల మధ్య నుంచి స్వేచ్ఛగా బయటికి రాగానే సరాసరి నల్లకుంట్లో ఉన్న తన ఇంటికి వెళ్ళాడు గురురాజు. అమ్మ, నాన్న ఉండి కూడా 7 ఏళ్లలో ఎవరూ ఒక్కసారి కూడా తనని చూడ్డానికి రాలేదని ఉక్రోషంతో అక్కడికి చేరుకున్న అతన్ని నిశ్చేష్టుణ్ణి చేసింది ఆ దృశ్యం. తమ పెంకుటిల్లుండాల్సిన స్థానంలో ఇప్పుడు 4 అంతస్తుల పెద్ద అపార్ట్మెంట్ బిల్డింగ్ వెలిసింది. ఏమైంది తనిల్లు? అమ్మ నాన్న ఏమైపోయారు? చచ్చిపోలేదు కదా? అతి కష్టం మీద తనని తాను కంట్రోల్ చేసుకుంటూ రాఘవేంద్రస్వామి మఠం పక్క సందులో ఉండే లాయర్ బాబాయ్ వాళ్ళ ఇంటికి పరిగెత్తాడు. గేటు తెరవగానే ఎదురుగా మెట్ల మీద కూర్చుని జడల్లుకుంటున్న పిన్ని కనిపించింది. పిన్ని పిలవబోయేంతలోనే నొసలు చిట్లించి గబాలను లేచి దబీమని తలుపు వేసేసింది ముఖం మీదే. ఎవరే వచ్చింది? లోపల నుంచి బాబాయ్ గొంతు వినిపిస్తోంది. లోకనాథం ఆయన పేరు. ఆ రేపిస్ట్ గుర్రాజుగాడు వచ్చాడు. నాకు చెప్పకుండా వాడి నీడను కూడా చూడ్డానికి వీల్లేదు, చూశారో? కర్ణ కఠోరంగా వినిపిస్తోన్న పిన్ని గొంతు వెళ్ళనట్టు వెనక్కి తిరిగాడతను. పిన్ని గయ్యాళితనము, బాబాయ్ చేతకాంతనము కూడా అతనికి చిన్నప్పటి నుంచి తెలుసు. గేటు తీయబోతున్న గురురాజు ఉలికి పడ్డాడు బిగ్గరగా వినిపించిన పిన్ని మాటలకి. ఆ వెధవ జైల్లో పడ్డాడని వాడి అమ్మ అబ్బా 6 నెలలకే దిగులతో చచ్చిపోయారని వాడికి తెలియకపోయినా ఊరందరికీ తెలుసు. అసలే వయసొచ్చిన 2 కూతురు ఇంట్లో ఉన్నారు. ఈ రేపిస్ట్ గడి గాలి సోకితేనే ప్రమాదం. ఆ పైన వెళ్ళలేనట్టు బలవంతంగా కళ్ళు మూసుకుని బయటికి కదిలాడతను.
అమ్మా నాన్న చచ్చిపోయారనే వాస్తవం గుండెల్ని పిండేస్తుంటే తను ఈ ఊళ్ళోనే కాదు, ఈ ప్రపంచంలోనే ఒంటరివాణ్ణనే చేదు నిజం భయంకరమైన భవిష్యత్ రూపంలో భయపెడుతుంటే బరువుగా నిశ్వసిస్తూ అడుగులు వేస్తున్నాడతను. మరో గంట తర్వాత నడుచుకుంటూ అంబర్పేట చేరుకున్నాడు గుర్రురాజు. గడిచిన 7 ఏళ్లలోనూ ఆ ప్రాంతం బాగా మారిపోయింది. అక్కడక్కడ విసిరేసినట్టుండే ఇళ్ళు ఇప్పుడు గజం ఖాళీ లేనంత దగ్గరగా కనిపిస్తున్నాయి. 7 ఏళ్ల క్రితం దాకా తన జీవితంలో ఆ దారుణమైన సంఘటన చోటు చేసుకోకముందు దాకా అదే రోడ్డు మీద సైకిల్ తొక్కుతూ పొద్దున్న సాయంత్రం తేడా లేకుండా తిరిగేవాడతను. వర్షని చూడని ప్రతి పూట ఏదో కోల్పోయినట్టు ఫీల్ అయ్యేవాడతను. హిందూ శ్మశానం వాటికి దాటాక కుడివైపు తిరిగితే రోడ్డు చివరగా ఉండే ఇల్లే వర్ష వాళ్ళది. అడుగులు తడబడుతుంటే గిల్టీ ఫీలింగ్తో నేరస్తుడిగా ముద్రపడి 7 ఏళ్ల జైలు శిక్ష అనుభవించిన తనని చూసి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో అనే సంకోచంగా ఆగాడతను ఆ ఇంటి ముందు. ఏ మార్పు లేదా ఇంటికి. 7 ఏళ్ల క్రితం సున్నం కూడా కొట్టించకుండా సిమెంటు ప్లాస్టరింగ్తో కనిపించినప్పట్లానే ఉందా ఇల్లు. కాకపోతే కాంపౌండ్ని 2గా చీలుస్తూ మధ్యన ఓ గోడ కొత్తగా వెలిసింది, అంతే తేడా. గుండెలు గొబగొబమంటున్నా అంత జరిగి కూడా వర్షని ఒక్కసారి చూడాలనే కోరిక మనసు లోతుల్లో పెలుగుతుంటే భయం, ఆందోళన, ఆతృత, సిగ్గు ఒక్కసారిగా ముప్పిరులుగొంటుంటే గేటు మీద చేయి వేశాడు గురురాజు. గేటు శబ్దానికి ఓ పోర్షన్లో కట్టేస్తున్న ఆల్షిషన్ కుక్క బోమంది గుర్రుగా చూస్తూ. నిమిషం తర్వాత ఎవరో అపరిచితుడు బయటకొచ్చాడు. ఎవరు కావాలి? వర్ష అనబోయి గుటక మింగి ఆగాడు గురురాజు. అరే, ఎవరు కావాలంటే మాట్లాడమేం? అనుమానంగా చూశాడా వ్యక్తి గురురాజు వైపు. ఇక్కడ ఎల్ఐసి ఏజెంట్ జానకిరామ్ గారని. ఓ, ఇంటిగలైనా చచ్చిపోయాడు, 2 ఏళ్లయింది. ఎంతకీ నీకు ఆయనతో పనా? వాళ్ళకి ఒక కూతురు వర్ష అని. ఓ, ఆ పిల్ల గొప్ప అదృష్టవంతురాలుగా తంతే బూరుల పుట్లో పడిందని నెంబర్ 1 రైటర్ ఆకాష్ గారు పెళ్లి చేసుకున్నారు. అంతే, పెటిల్మని ఆకాశం విరిగి నెత్తిమీద పడ్డట్టు అదిరిపడ్డాడు గురురాజు. అతి కష్టం మీద పేదాలు కదిల్చాడు. మీరు? ఆ జానకిరామ్ గారింట్లో అద్దుకుండేవాళ్ళం. ఆయన పోయాక హిమవర్ష గారు ఈ ఇల్లు మాకే అమ్మేశారు. ఎంతకీ నీకు వాళ్లతో ఏం పని? జవాబు చెప్పకుండా వెళ్లిపోతున్న గురురాజుని తిట్టుకుంటూ దబీమని తలుపేసుకున్నాడా వ్యక్తి. ఆవేశంతో అతని దవడలు గిట్టకరుచుకుంటున్నాయి. గుండె లోతుల్లోంచి తన్నుకొస్తున్న ఉక్రోషం, ఇది అని స్పష్టంగా చెప్పలేని బాధ, కడుపులో సుడులు తిరుగుతున్న దుఃఖం. 7 ఏళ్ల కాలంలో తన కోసం వర్ష ఎదురు చూస్తూ ఇంకా పెళ్లి చేసుకోకుండా ఎదురు చూడదని వివేకం హెచ్చరిస్తున్నా మనసు పొరల్లో ఏమూలో వర్ష తన ప్రేమని మరిచిపోదని, 3 ఏళ్లపాటు స్నేహం ప్రేమగా మారి ఎన్నెన్నో కమ్మని కబుర్లు చెప్పుకున్న రోజుల్ని మరిచిపోయి అంత తేలిగ్గా మరో మగాణ్ణి తన జీవిత భాగస్వామిగా అంగీకరించదని, అలా చేయకూడదని ఎన్నెన్నో పిచ్చి పిచ్చి ఊహలు. ఊహించిందేమీ కాకపోయినా వర్ష తనని మరిచిపోయి మరో మగాణ్ణి పెళ్లి చేసుకుందనే వాస్తవం అతనికి ఇంకా మింగుడు పడ్డం లేదు. అంబర్పేట హిందూ బరియాడు పక్క నుంచి నడుస్తున్న గురురాజు అప్రయత్నంగానే ఆగాడు. ఏదో శవం దహనానికి వస్తోంది. చుట్టూ జనాలు. చావు దృశ్యాలంటే అతనికి చిన్నప్పటి నుంచి విపరీతమైన అసహ్యం. అసహ్యం అనే మాట వెనక లీలగా దోబూచులాడేది భయమని ఎవరికీ తెలీదు. అతందో వింతైన విపరీత మనస్తత్వం. జీవితంలో ఓటమిని ఏనాడూ ఒప్పుకోలేడతను. ఆ ఒక్క క్షణమే అతన్ని ఓ పిరికివాడుగా, ఆ పిరికితనం బయటపడకుండా కాపాడుకునేందుకు మొండివాడుగా తయారు చేసింది. వర్ష తండ్రి చనిపోయాడు. వర్షకి పెళ్ళైపోయింది. తన అమ్మా నాన్న ఈ లోకంలో లేరు. ఉన్నవాళ్ళెవరికీ తన నీడను చూసిన అసహ్యం. ఒక్కసారిగా భరించలేని ఒంటరితనం ఫీల్ అవుతున్నాడతను. అసలు తను వర్ష కోసం ఎందుకిలా వచ్చినట్టు? తన ప్రేమని అభిమానాన్ని ముక్కలు చేసి కోర్టులో సాక్ష్యం చెప్పిన రోజు అర్థమైపోయింది. ఆమె దృష్టిలో తనకి ఏమాత్రం గౌరవం, విలువ లేవని తెలిసే ఎందుకని తన మనసు వర్షను చూడాలని కొట్టుకుపోయింది. ప్రశ్నలు ప్రశ్నలు ఎడతెరిపి లేని ప్రశ్నలు. తన పిచ్చిగాని తనని ఆ సంఘటనతో ద్వేషించిన వర్ష ఒకవేళ ఎదురైనా ముఖం మీదే తలుపులు వేయదు. అసలు ఏం చెయ్యాలి తనిప్పుడు? ఒక్క క్షణం భరించరాని నైరాశ్యం చుట్టుముట్టినట్టు నిస్సత్తుగా ఆగిపోయాడు. అలాగే వర్షని పెళ్లి చేసుకుంది ఎవరని చెప్పాడైనా? కరెక్ట్, నెంబర్ 1 రైటర్ ఆకాష్ అని కదూ. ఆకాష్. ఒక్కో అక్షరాన్ని ఒత్తి పలికాయి గురురాజు పేదాలు ఓ నిర్ణయానికి వచ్చినట్టుగా. ఆ మధ్యాహ్నం దాకా 7 ఏళ్ల నాటి తన స్నేహితుల్ని కలుసుకోవాలని విఫల ప్రయత్నం చేశాడతను.
కొంతమంది చదువు పూర్తి చేసి ఉద్యోగాల మీద ఏవేవో ఊళ్ళకి వెళ్ళిపోయారు. డిగ్రీ చదివే రోజుల్లో తనతో బాగా క్లోజ్గా ఉండే రవీంద్ర, శరత్ ఇద్దరూ తనని చూడగానే ముఖాలు చిట్లించారు. ఎంతో ప్రేమగా ఆశగా అతను పలకరించబోతే ముక్కుబడిగా 4 మాటలు చెప్పి కొనుందని మెల్లగా జారుకున్నారు. నరాల్లో ఆవేశం, ఎవరి మీదో తెలియని కసి, ఉక్రోషం, మరుగుతోన్న రక్తం, పొంగుతోన్న బాధ కన్నీళ్లుగా బహిర్గతం అవుతుంటే అతి కష్టం మీద ఏడుపుని కంట్రోల్ చేసుకుని ఓ హోటల్లోకి దూరాడు. వాష్ బేసిన్ దగ్గర చల్లటి నీళ్లతో మొహం కడుక్కుంటే కొద్దిగా ప్రాణం లేచొచ్చినట్టయింది. కడుపులో ఆకలి చల్లారాక మనసులో ఆలోచనలు మళ్లీ ముసురుకున్నాయి. తను జైల్లో పడిన 6 నెలలకే అమ్మా నాన్న చచ్చిపోయారనే విషయం మనసుని ముళ్ళులో గుచ్చుతోంది. కొద్దిసేపటి క్రితం గయ్యాళిలా విరుచుకుపడ్డ పిన్ని, తను పలకరించిన ముభావంగా ఉండిపోయిన స్నేహితులు, అగమ్య గోచరంగా ఉన్న భవిష్యత్తు ఆలోచిస్తున్న కొద్దీ తను ఒంటరివాడనే భావం మరింతగా బాధిస్తోంది అతన్ని. మళ్లీ ఆలోచనల్లో వర్ష. తనిలా కావడానికి వర్షేగా కారణం. తను జీవితంలో దారుణంగా దారి తప్పి జైలు శిక్ష అనుభవించి దాదాపు వెలివేయబడినట్టు ఏడుస్తుంటే హిమవర్ష ప్రముఖ రచయిత ఆకాష్కి భారీగా సర్వసుఖాలు అనుభవిస్తోందా? తనది అనుకున్న వర్ష, తనని ప్రేమతో గుండెల్లో దాచుకుంటుంది అనుకున్న వర్ష, తన చేతిలో చేయి వేసి జీవితాంతం తోడుంటాను అన్న వర్ష, తనని దోషిగా నిరూపిస్తూ సాక్ష్యం చెప్పిన వర్ష, ఇప్పుడు సుఖంగా తనని మరిచిపోయి పెళ్లి చేసుకుని లైఫ్ని ఎంజాయ్ చేస్తుంటే తనేం చేయాలిప్పుడు? నెవర్. తన జీవితాన్ని చిన్నభిన్నం చేసిన వర్షని తను ఊరికే వదిలేయకూడదు. 7 ఏళ్ల తన తొలి యవ్వనపు అమూల్యమైన కాలాన్ని జైలు ఓచలు లెక్కబెట్టేలా చేసిన వర్షకి తను పొందలేని ఆనందం దక్కడాన్ని తను ఏమాత్రం సహించలేడు. కరెక్ట్, ఏదో ఒకటి చెయ్యాలి. కానీ ఏం చెయ్యాలనేదే ప్రశ్న. ఆలోచిస్తున్నాడు గురురాజు. సరిగ్గా నిమిషం తర్వాత అతని మనసులో ఏదో ఆలోచన తళుకుమని మెరిసింది. మరుక్షణం గురురాజు పేదాల మీద చిరునవ్వు చోటు చేసుకుంది. ఏవేవో దృశ్యాలు కళ్ల ముందు మెదులుతుంటే. సరిగ్గా మరో అరగంట తర్వాత కోటిలో బస్సు దిగాడు గురురాజు. తన జీవన సర్వస్వం అనుకున్న వర్షని సొంతం చేసుకున్న ఆ ఆకాశ్ ఎవడో, ఎక్కడుంటాడో తెలుసుకునే ప్రయత్నంలో అతను వేస్తున్న తొలి అడుగు అది. నవయుగ బుక్ సెంటర్ ముందు ఆగాడు. ప్రముఖ రచయిత కాబట్టి తప్పకుండా ఆకాష్ నవలలు ఆ షాపులో దొరకాలి. నవలల్ని చదవాలనే ఇంట్రెస్ట్తో కాదు అతను అక్కడ అడుగు పెట్టింది. తప్పకుండా నవలలతో పాటు రచయిత అడ్రస్ కూడా దొరుకుతుందనే ఆశతో. అతని ఆశ వృధా కాలేదు. మరో 5 నిమిషాల్లో ఆకాష్ లేటెస్ట్ నవల అంతర్మదనంతో కోటి పార్కులో అడుగు పెట్టాడు గురురాజు. మధ్యాహ్నం వేళ అవడంతో జనం పలచగా ఉన్నారా పార్కులో. ఓ మూలగా విరిగిపోయిన బెంచి మీద కూర్చున్నాడు. తన చేతిలో ఉన్న నవల వెనక కవర్ని రెప్పవాల్చకుండా చూస్తుండిపోయాడు తదేకంగా. పాస్పోర్ట్ సైజు ఫోటోలో నవ్వులు చిందుతూ కనిపిస్తున్నాడు నెంబర్ 1 రైటర్ ఆకాష్. అందంగా హుందాగా కనిపిస్తున్న ఆకాష్ ఫోటోని చూస్తున్న కొద్దీ వర్షం మీద కసి మరింత పెరిగిపోతుంది అతనిలో. బాస్టర్డ్, అప్రయత్నంగానే ఉచ్చరించాయి గురురాజు పేదాలు సన్నగా వణుకుతూ. మొదటి పేజీని తెరవగానే 2వ పేజీ ఎడమ చేతివైపు కనిపించింది. గురురాజు ఎదురు చూస్తున్న ఆకాష్ ఇంటి అడ్రస్. చూడగానే అతని పేదాల మీద చిరునవ్వు చోటు చేసుకుంది. నవలా రచన అనేది కమర్షియల్గా మారిపోయాక పాఠకులతో నేరుగా అభిప్రాయాల్ని పంచుకోవడం కోసం రచయితలు నవలల్లో తమ ఇంటి చిరునామానివ్వడం మొదలుపెట్టారు. ఆకాష్ కూడా అందుకు ఎక్సెప్షన్ కాదు. నిజానికి అలా అడ్రస్ని పబ్లిక్ చేయడం వల్లే అతని అభిమానులు ఏ కొత్త నవలనైనా చదివిన వెంటనే తమ అభిప్రాయాలతో లెటర్స్ రాసేవాళ్లు. ఆ ప్రోత్సాహం రచయితకి ఫీడ్బ్యాక్గా ఉంటుందనేది 100కి 100 పాళ్ళు నిజం. తనని కలుసుకోవడానికి వేళాపాళా లేకుండా వచ్చి తను లేకపోతే నిరాశగా అభిమానులు వెళ్ళిపోతున్నారని తెలిసిన ఆకాష్ 2 ఏళ్ల నుంచి తన నవలల్లో అడ్రస్తో పాటుగా తన ఫోన్ నెంబర్ను కూడా ఇవ్వడం మొదలుపెట్టాడు. దాంతో ఉత్తరాలు రాయడానికి బద్దకించే అభిమానులు డైరెక్ట్గా ఫోన్ చేసి ఆకాష్ నవలల మీద తమ అభిప్రాయాల్ని తెలియజేసేవాళ్ళు. కానీ అలా అడ్రస్తో పాటు ఫోన్ నెంబర్ని ఇవ్వడమే తన జీవితంలో ఊహించని మలుపుకి కారణమవుతుందని సస్పెన్స్ స్టోరీ టెల్లర్ ఆకాష్ కూడా ఏమాత్రం ఊహించలేదు. ఊహించని ఆ ప్రమాదం గురురాజు రూపంలో ఆ నెంబర్ని ఎడం చేతి మీద బాల్ పెన్తో రాసుకుంటోంది. మధ్యాహ్నం 3 గంటలు. కోటి పార్క్ నుంచి తాపీగా నడుస్తున్నాడు గురురాజు. ఇప్పుడు అతనిలో గంట క్రితం దాకా ఉన్న ఉద్విగ్నత, ఆవేశం ఏమాత్రం కనిపించడం లేదు. ఓ సోల్జర్ తాపీగా యుద్ధానికి తయారవుతున్నట్లు నడుస్తున్నాడతను.
వర్ష భర్త ఎవరో తెలిసింది. వర్ష అడ్రస్ ఏంటో తెలిసింది. అన్నింటికన్నా ముఖ్యంగా ఫోన్ నెంబర్. అది చాలు తను చేయదలుచుకున్న పనిని మరింత తొందరగా చేయడానికి. ఒకవేళ వర్ష ఏ అనామకుడినో పెళ్లి చేసుకునుంటే ఆమె ఆచూకీ తెలుసుకోవడం చాలా కష్టమయ్యేది. కానీ ఓ పాపులర్ రైటర్కి భారీగా మారడంతో తన పని చాలా ఈజీ అయింది. నడుస్తున్న గురురాజ్ ఆగాడు. ఒక్క క్షణం చేతిలో ఉన్న అంతర్మదనం నవల బ్యాక్ పేజీకేసి మళ్లీ చూశాడు. చూస్తున్న కొద్దీ అతని కళ్లల్లో వింతైన మెరుపు చోటు చేసుకుంటోంది. మిస్టర్ ఆకాష్, నీ చిరునవ్వుకి నేటితో ఫుల్ స్టాప్. 7 ఏళ్ల నా జైలు శిక్షకి ప్రతీకారంగా నేనేం చేయబోతున్నానో గొప్ప రచయితవైన నువ్వు కూడా ఊహించలేవు. ఎస్, ఐ విల్ డూ ఇట్, కసిగా ఉచ్చరించాయి గురురాజు పేదాలు. ఆ క్షణం నుంచి ప్రారంభమవబోతోంది ఊహించని తుఫాను. ప్రేమ పగగా మారితే, మనిషి మృగంగా రూపొందితే, కళ్లల్లో అలుముకున్న ఎర్రటి ఎరుపు నరాల్లోంచి ఆవేశంగా బుసలు కొట్టుకుంటూ బయటికి తన్నుకొస్తుంటే దవడల్ని గిట్టకరుచుకున్న గురురాజు ఓసారి చుట్టూ చూశాడు. మరుక్షణం పబ్లిక్ టెలిఫోన్ బూత్లో అడుగు పెట్టాడతను. సరిగ్గా అదే క్షణంలో బెడ్ మీద వెనక్కి వాలి దిండు మీదుగా పడుకున్న హిమవర్ష కనురెప్పలు మూసుకునున్నాయి. ఆమె గుండెల మీద ఆకాష్ నవల అంతర్మదనం బోర్లించుంది. చదువుతూ మధ్యలోనే ఆలోచనల్లోకి జారుకున్న హిమవర్ష ఆలోచిస్తోంది కేవలం ఆ నవలల గురించే కాదు, ఆకాష్ని గురించి కూడా. అతని నవలలు అన్నింట్లోకి ఆమెకు బాగా నచ్చిన నవలది. అందుకే సాహిత్య అకాడమీ పోటీలకు పంపించింది ఆ నవల్ని. ఆకాష్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపకపోయినా అప్పటికి ఎన్నిసార్లు ఆ నవలను చదివిందో ఆమెకే తెలీదు. కానీ చదివిన ప్రతిసారి ఏదో కొత్త అనుభూతి, మరేదో అర్థం కాని బాధ హృదయాన్ని కుదిపేసేది. హిమవర్ష కేవలం ఆకాష్కి భార్య మాత్రమే కాదు, అతని అభిమాని కూడా. ఆకాష్ ప్రతి నవలకి ఆమె మొదటి పాఠకురాలు, అంతేకాదు విమర్శకురాలు కూడా. అందుకే వర్ష అంటే అతనికి ప్రాణం. రచనలో ఏ రసం ఎంతవరకు ఉంటే సొంపుగా ఉంటుందో చదివి ఎక్కడైనా ఎక్కువైతే తగ్గించమని నిర్మోహమాటంగా చెప్పేది వర్ష. నిజానికి చాలాసార్లు ఆమె సలహా పాటించడం వల్లే తన రచనలకి నిండుతనం లభించిందని గర్వంగా అనుకుంటాడు ఆకాష్. మూసుకున్న కనురెప్పల్ని కొద్దిగా తెరిచింది వర్ష. గోడ గడియారం 3 గంటలు చూపిస్తోంది. శ్రీకాంత్ని తీసుకొచ్చే ఆటో ఇంకా స్కూల్ నుంచి రాలేదు. మరో 10 నిమిషాల్లో శ్రీకాంత్ రాగానే ఇంట్లో సందడే సందడి. వాడి అల్లరితో ముద్దు మాటలతో ప్రపంచమే తెలీదు వర్షకి. లేచి కిచెన్ వైపు కదిలింది. సరిగ్గా అప్పుడు మోగింది టెలిఫోన్ గణగణమంటూ. రిసీవర్ తీసిన వర్ష హలో అంది చిన్నగా. అవతల నుంచి రెస్పాన్స్ లేదు. హలో? ఆశ్చర్యంగా రిసీవర్ వైపే చూస్తోంది వర్ష. 1, 2, 3 క్షణాలు గడిచిపోతున్నాయి ఆమెలో అసహనాన్ని రెట్టింపు చేస్తూ. మరుక్షణం క్లిక్, ఫోన్ పెట్టేసిన శబ్దం. ఈసారి మరింతగా ఆశ్చర్యానికి గురైందామె. ఎవరే ఉంటారు? ఫోన్ చేసి కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఫోన్ పెట్టేశారంటే. ఒక్కో క్షణం నెమ్మదిగా దొర్లిపోతోంది. చిరాగ్గా తలని విదిల్చి అదేదో రాంగ్ కాల్ అనుకుని కిచెన్ వైపు కదిలింది వర్ష. సరిగ్గా అప్పుడు వర్ష చూపులు ఫోన్ మీదకి కదిలాయి. ఫోన్ మోగుతోంది మళ్ళీ. ఈసారి రిసీవర్ని పట్టుకున్న వర్షలో అసహనం స్థానంలో అనుమానం చోటు చేసుకుంది. ఎవరది? సిటీలో ఈ మధ్య పని పాటలేని వెధవలు ఫోన్ చేసి అవతల లైన్లోకి ఆడవాళ్లు రాగానే వెకిలి మాటలతో అసభ్యంగా పిలవడం గుర్తొచ్చి సందిగ్ధంగా ఆగిందామె. ఒకవేళ ఈ ఫోను అలాంటిదేనా? రిసీవర్ని పట్టుకున్న వర్ష ఎడమ చేతి వేళ్లు బలంగా బిగుసుకున్నాయి. అవతల నుంచి నిశ్శబ్దంలోంచి తెరలుగా విస్పరింగ్గా నవ్వుతోన్న శబ్దం. ఎవరది? దాదాపుగా అరిచింది వర్ష. పెళ్ళై ఆకాష్తో జీవితాన్ని ఆనందంగా గడుపుతున్న ఇన్నేళ్లలోనూ అలాంటి అనుభవం ఎదురవలేదామెకి. ఊపిరి బిగబట్టి రిసీవర్ని మరింతగా చెవికి దగ్గరగా అదుముకుంది వర్ష. ఈసారి బాగా స్పష్టంగా వినిపిస్తోంది ఓ మగ గొంతు నవ్వు. ఆ శబ్దం గులకరాళ్ళని రేకు డబ్బాలో వేసి మోగించినట్టు, వెక్రిస్తున్నట్టుగా వ్యంగ్యంగా వినిపిస్తోంది. అసహనం, ఆవేశం నరాల్లో పొంగుకొస్తుంటే రిసీవర్ని విసురుగా క్రెడిల్ చేయబోయిందామె. సరిగ్గా అదే క్షణంలో వినిపించిందామెకి. హలో వర్ష, హౌ ఆర్ యూ అంటూ. అరక్షణం రిసీవర్ని పెట్టేబోయిన వర్ష ఎడమ చెయ్యి దాని చుట్టూ బలంగా నొక్కి పట్టుకుంది జారిపోనీయకుండా. గరగరగా నోటికేదో కర్చీఫ్ లాంటి దాన్ని అడ్డంగా పెట్టుకుని మాట్లాడుతున్నట్టు అది తనని పేరు పెట్టి పిలిచి ఎవరై ఉంటారు? కొద్ది క్షణాల నిశ్శబ్దం తర్వాత మళ్లీ అటువైపు సన్నగా తెరలుగా నవ్వుతున్న శబ్దం. ఆ నవ్వు చెవుల్ని స్పృశిస్తున్న కొద్దీ అప్రయత్నంగానే వర్ష నరాల్లోనూ అజ్ఞాతమైన భయం మొదలైంది.
ఎవరై ఉంటారు? ఒకవేళ ఒకవేళ ఆకాష్ మీద ప్రొఫెషనల్ జెలసీతో ఫోన్ చేసి బెదిరిస్తున్నారా తనని? ఇది వరకు ఒకసారి ఎవరో బెదిరించారిలా, ఇప్పుడు అంతేనా? ఆ ఊహ మనసులో చోటు చేసుకున్న మరుక్షణం ఆమెలో కన్ఫ్యూజన్ స్థానంలో నిశ్చేష్టత చోటు చేసుకుంటోంది. అదే క్షణంలో హ్యాపీ డేస్ ఇన్ యువర్ లైఫ్ ఆర్ ఓవర్ హెచ్చరింపులా గుసగుసగా వినిపించిందా గొంతు మళ్ళీ. హూ ఆర్ యూ? పిచ్చెక్కినట్టుగా అరిచింది వర్ష సహనాన్ని పూర్తిగా కోల్పోతూ. హ్యాపీ డేస్ ఇన్ యువర్ లైఫ్ ఆర్ ఓవర్ రిపీట్ చేసిందా గొంతు. అంతే. ఫోన్ క్లిక్కుమన్న శబ్దం. దాదాపు 5 నిమిషాల సేపు అలా ఫోన్ దగ్గరే నిలబడిపోయింది వర్ష, కదలకను కూడా మర్చిపోయినట్టుగా. ఫోన్లో విన్న మాటలు అలలు అలలుగా మనసుని స్పృశించి మెదడుని మొద్దుబారేలా చేస్తుంటే, శరీరంలో అణువుని నిస్సత్తువ చుట్టుముడుతుంటే అలాగే ఉండిపోయిందామె ఆలోచిస్తూ. హ్యాపీ డేస్ ఇన్ యువర్ లైఫ్ ఆర్ ఓవర్. ఆ గొంతులో హెచ్చరింపు, ఆ మాటల్ని ఉచ్చరించడంలోనే స్పష్టంగా అర్థమవుతున్న కోల్డ్ బ్లడెడ్నెస్. కొద్ది కొద్దిగా చుట్టుముట్టిన భయంలోంచి తేరుకుంటూ ఆలోచిస్తోంది వర్ష. ఎవరై ఉంటారు? ఏంటతని ఉద్దేశం? నిజంగానే తనని బెదిరించడానికే ఆ ఫోన్ చేశాడా, లేక ఏదైనా సిల్లీ ఫోన్ కాలా? అదే అయితే నెంబర్ తెప్ప తన పేరు ఆగంతకుడికి ఎలా తెలుస్తుంది? ప్రశ్నలు ప్రశ్నలు, జవాబులేని ప్రశ్నలు. అప్రయత్నంగానే పక్కనే ఉన్న సోఫాలో వాలిపోయింది వర్ష. ఊహించని ఆ ఫోన్ కాల్తో ఏర్పడ్డ నిశ్చేష్టత, దిగ్భ్రాంతి, ఉద్విగ్నతతో అదిరిపడుతున్న గుండెలు. చూపులు మాటిమాటికి రెడ్ కలర్లో ఉన్న ఫోన్ కేసి చూస్తున్నాయి. మళ్లీ కాలు వినిపిస్తుందేమోననే భయంతో. తన జీవితంలో హ్యాపీ డేస్ అయిపోయాయనే బెదిరింపుకి అర్థమేమిటి? అసలెవరతను? ఏంటతని బెదిరింపుల ఉద్దేశం? సరిగ్గా అదే క్షణంలో ట్రింగుమంటూ వినిపించింది శబ్దం. ఫోన్ వైపు కదలబోయిన వర్ష శబ్దం మెయిన్ డోర్ నుంచి వినిపించడంతో కొద్దిగా తేరుకుంది. నిమిషం తర్వాత తలుపు తెరవగానే మమ్మీ అంటూ వాటేసుకున్నాడు ఆమెని 4 ఏళ్ల శ్రీకాంత్ స్కూల్ నుంచి వస్తూనే. టెలిఫోన్ బూతులోంచి బయటకొచ్చిన గురురాజు తాపీగా నడుస్తున్నాడు. కొద్దిసేపటి క్రితం ఫోన్లో 7 ఏళ్ల తర్వాత వర్ష గొంతును వింటుంటే ఏదో ఉద్విగ్నతతో గుండెలు అదిరిపడుతున్నాయి. హలో అనే 2 అక్షరాల్లో ఆ పలకడంతో ఎంత తీయదనం! కోకిల అలాగే పలుకుతుందా? కానే కాదు. ఆడపిల్లల్లో చాలా తక్కువ మందికి మాత్రమే అందమైన రూపంతో పాటు తీయని గొంతు కూడా ఉంటుంది. కానీ ఆ గొంతు ఇదివరకట్లా ప్రేమగా ఆప్యాయంగా రాజు అని పిలవదు. ఆకాష్ అని గుసగుసలు పోతుంది. ఆ చేతులు, తన చేతుల మధ్య ఎన్నోసార్లు అతి నాజుగ్గా టచ్ చేసిన లేలేత సుకుమార హస్తాలు ఇప్పుడు ఆ ఆకాశగాడి మెడ చుట్టూ బిగుసుకుంటున్నాయి. తను ఎన్నెన్నో కలలతో ఆమె అందాన్ని, ఆమె యవ్వనాన్ని, ఆమె సోయగాన్ని, ఆమె అణువుని సొంతం చేసుకోవాలనుకుంటే ఇప్పుడు ఆ అదృష్టం ఆకాష్కి దక్కింది. నో, అతనికి దక్కని వర్ష సౌందర్యం, యవ్వనం మరో మగాడి చేతుల మధ్య. వాడు భర్తైనా సరే నలిగిపోవడాన్ని తను సహించలేడు. దట్సాల్. నడుస్తున్న గురురాజు చటుక్కునాగాడు. ఎదురుగా 100 అడుగుల దూరంలో హోటల్లోంచి వస్తున్న మనిషిని చూడగానే అతని కళ్ళు విచ్చుకున్నాయి ఆశ్చర్యంతో. ఆమె కళ్ళు నులుపుకుని మరీ చూశాడు. ఈసారి సందేహం లేదు. నవ్వుతూ హోటల్లోంచి బయటకొచ్చి పార్క్ చేసిన స్కూటర్ని తీస్తున్నాడో నల్లగా తుమ్మ మొద్దులా ఉన్న యువకుడు. అతన్ని కాదు గురురాజు చూస్తోంది. అతని పక్కనే పచ్చగా దబ్బపండుల మిలమిల లేత ఆకుపచ్చ క్రేప్ సిల్క్ చీరలో మెరిసిపోతున్న ఆ అమ్మాయిని. ఒక్క కిక్కుతో స్కూటర్ని స్టార్ట్ చేశాడా తుమ్మముద్దు. వయ్యారంగా వెనక సీట్లో కూర్చుని వాడి నడుం చుట్టూ కుడి చేతిని చుట్టి దాదాపుగా కొరుచుకుపోయినట్టుగా ఒరిగిపోయింది అమ్మాయి అతడి జోకి కాబోలు నవ్వుతూ. ఒక్క క్షణం గురురాజు గుండె బొగ్గుమంది. అసూయతో కాదు, కసితో. రివ్వున దూసుకుపోతున్న స్కూటర్ని చూడగానే గురురాజులో కసి రెట్టింపైంది. రిఫ్లెక్స్ యాక్షన్లా గురురాజు మెదడు స్కూటర్ నెంబర్ని మనసులోనే రిజిస్టర్ చేసుకుంది. స్కూటర్ పూర్తిగా కనుమరుగయ్యాక గాఢంగా నిశ్వసిస్తూ ఆగాడతను. 7 ఏళ్ల తర్వాత ఆ సంఘటనతో ఆమె జీవితం చిన్నాభిన్నమైపోయి ఉంటుందని మనసు లోపల కొన్ని గంటలుగా మెదులుతోన్న అపరాధభావం ఆ సంఘటనతో పటాపంచలైపోయింది. లైట్ గ్రీన్ కలర్ క్రేప్ సిల్క్ చీరలో మెరిసి తళుక్కున మాయమైన ఆ అమ్మాయి ఎవరో కాదు. 7 ఏళ్ల క్రితం గురురాజు చేతుల్లో చెరచబడిన రవళి, హిమవర్ష క్లోజ్ ఫ్రెండ్. సాయంత్రం 5 గంటలు. బిర్లా మందిర్ కొండ మీద ఓ పక్కగా ఒంటరిగా కూర్చున్నాడు గురురాజు. మనసులో ఎడతగని ఆలోచనలు. హోటల్లోంచి వస్తున్న రవళిని చూడగానే అతనిలో మొదటగా మెదిలిన భావం భయం. అవును, భయమే.
7 ఏళ్ల క్రితం ఓ బలహీన క్షణంలో తను ఆవేశంతో రెచ్చిపోయిన మాట నిజమే. అందుకు 7 ఏళ్లు దారుణమైన జైలు శిక్షని అనుభవించాడు కూడా. తను రేపిస్టుగా ముద్రపడి ప్రేమించిన వర్షకి దూరమై భవిష్యత్తు శూన్యమై తిరిగొచ్చాడు. కాని రవళికి ఏమీ అవలేదు. జైల్లో ఎన్నో నిద్రలేని రాత్రులు తను ఊహించినట్టుగా ఆ ఒక్క సంఘటనతో రవళికి కడుపు రాలేదు. ఆ అవమానాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకోలేదు. చచ్చి దెయ్యమై తనను వెంటాడలేదు. హాయిగా జల్సాగా ఎవన్నో కట్టుకుని జామ్ అంటూ స్కూటర్ మీద వయ్యారాలు పోతూ జాలీగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. కాని తను ప్రేమించిన వర్ష ఎవరికో భారీగా మారిపోయింది. తను అన్యాయం చేశాననుకున్న రవళి ఆ సంఘటనని మరిచిపోయి కొత్త జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. మరి తనొక్కడే జరిగిన సంఘటనకి, చేసిన పొరపాటుకి శిక్ష అనుభవించి కూడా ఎందుకిలా నిస్సహాయంగా మిగిలిపోవాలి? రేపు జరగడంతో నిజంగా రవళి జీవితం నాశనమైతే తనకి శిక్ష విధించడంతో ఆ నేరానికి ప్రాయశ్చిత్తం జరిగినట్టేనా? అసలు తనని రెచ్చగొట్టింది రవళి కదూ. తనని ఓ రేపిస్టుగా నిలబెట్టి శిక్ష పడేలా చేసిన విక్టిం రవళి, విట్నెస్ వర్ష. ఇద్దరూ హాయిగా ముగుళ్ళతో కులుకుతుంటే తను చేతులు ముడుచుకుని కూర్చుంటాడా? నో, ఇంపాసిబుల్. 7 ఏళ్లు తను అనుభవించిన సంక్షోభాన్ని వాళ్ళు అనుభవించాలి. దట్స్ ఆల్. ఆలోచిస్తున్న కొద్దీ అస్పష్టంగా ఉన్న ప్లాన్ చాలా పగడ్బందీగా పర్ఫెక్ట్గా అనిపిస్తోంది గురురాజ్కి. సాయంత్రం 5 గంటలు. స్టార్ ప్లస్లో మిస్టరీ ఎపిసోడ్ కిస్సింగ్ ది రన్నర్స్ డాటర్ వస్తోంది. హాల్లో సోఫాలో కూర్చుని శ్రీకాంత్ గదంతా సైకిల్ తొక్కుతూ తిరుగుతుంటే టీవీ కేసి చూస్తున్న వర్ష చిరాగ్గా తల విదిల్చి వెనక్కి వాలింది. దాదాపు 3 గంటలుగా నైట్ మేర్లా ఆ ఫోన్ కాల్ ఆమెను వెంటాడుతోంది. క్రూకెడ్గా హెచ్చరిస్తున్నట్టుగా ఆ నవ్వు, ఆ గొంతు, ఏదో అర్థమయ్యి కాని స్థితి. ఇంతకీ ఎవడా రాస్కేల్? హ్యాపీ డేస్ ఇన్ యువర్ లైఫ్ ఆర్ ఓవర్. ఎంత వద్దనుకుని మనసుని వేరే పనుల మీదకి మళ్ళిద్దామనుకున్నా ఆ గొంతే రిపీట్ అవుతోంది చెవుల్లో గింగురుమంటూ. ఎంతో సస్పెన్స్తో, టెన్షన్తో ఉన్న టీవీ ప్రోగ్రాం కూడా మనసు బాగోలేకపోవడంతో బోర్ కొట్టి ఆఫ్ చేసేసింది. సైకిల్ తొక్కుతున్న శ్రీకాంత్ తెల్లబోయి చూశాడు తల్లివైపు. దాదాపు 4వ ఏడు నిండుతున్న వయసు వాడిది. తండ్రి తెలివితేటలు, తల్లి నాజుకుదనాన్ని కలగలుపుకుని వాళ్ల కలల పంటగా పుట్టిన శ్రీకాంత్ని అబ్బురంగా చూసుకుంటారు. వర్ష అయితే వాడిని గారాబంతో నెత్తిన పెట్టుకుంటుంది. అలాంటిది ఏ రోజు లేంది తల్లి ముఖంలో కనిపిస్తోన్న విసుగుదల, అసహనం వాడి చిన్నారి మనసుని చిన్నబుచ్చుకునేలా చేశాయి. టీవీ ఆఫ్ చేసి విశాలమైన విండోకున్న కర్టెన్స్ని తెరిచింది వర్ష. చల్లటి గాలులు అప్పుడే మొదలవుతున్నాయి. పొద్దున్న భోంచేసి వెళ్లిన ఆకాష్ ఇంకా రాలేదు. అర్ధరాత్రి దాకా ఆ రోజు అతనికి రావడం కుదరదని ఆమెకు తెలుసు. ఓ ప్రముఖ వారపత్రిక నిర్వహిస్తున్న మీట్ ది రైటర్ కార్యక్రమంతో ఆ రోజంతా బిజీగా ఉంటానని ముందే చెప్పాడు ఆకాష్. నగరంలో ఓ పెద్ద హోటల్లో ప్రముఖ రచయిత ఆకాష్ని కలుసుకోవడానికి అతని అభిమానులందరికీ పత్రికాముఖంగానే ఆహ్వానాలందాయి. తన తోటి రచయితల సమక్షంలో అభిమానుల్ని కలుసుకోవడం, సాహితీ చర్చలు అదో వింతలోకం. మొదట్లో ఉత్సాహం కొద్దీ 1-2 సార్లు వర్షపడ వెళ్ళింది ఆకాష్తో. కానీ ఓ గ్లామర్ ప్రపంచంలా కనిపించే అక్కడి వాతావరణం ఎందుకో ఆమె కృచించలేదు. అదే ఆకాష్తో అంటే ఓ కమర్షియల్ రచయితగా స్థిరంగా నిలబడాలంటే ఇలాంటివన్నీ తప్పవని తేలిగ్గా నవ్వేశాడు ఆకాష్. ఏ 10ంటికో ఆ పత్రికా ఎడిటర్ మిగతా స్టాఫ్తో కలిసి ఆ హోటల్లోనే భోంచేసేసి వస్తాడు. ఒక్కోసారి అనిపిస్తుంది ఆమెకి 6 ఏళ్ల క్రితం తను అభిమానించి పెళ్లి చేసుకున్న ఆకాష్లో, అతని రచనల్లో ఇది వరకటి నాజుకుతనం, లాలిత్యం కొద్దిగా ఆవిరైపోతున్నాయేమోనని. తనది కేవలం అపోహే కావచ్చు. కానీ కమర్షియల్ వాల్యంలో తనని ఎప్పటికప్పుడు నిరూపించుకునే ప్రయత్నంలో ఆకాష్ ఒక్కోసారి పూర్తి బిజినెస్ మైండెడ్గా మారిపోతున్నాడని భయం కూడా వేసేదానికి. ఆ భయాలతోనే చాలాసార్లు పోరి అతన్ని ఒప్పించి ఓ స్త్రీ అంతరంగ మదనాన్ని అంతర్మదనం నవలగా రాయించగలిగింది వర్ష. ఆ సబ్జెక్ట్ రాస్తే పబ్లిషర్ కనీసం 4,000 కాపీలు తప్ప అమ్ముకోలేడని, అదే ఓ సస్పెన్స్ థ్రిల్లర్ రాస్తే ఈజీగా 7-8 వేల కాపీలు అమ్ముడుపోతాయని, పబ్లిషర్కి తనకి హ్యాపీగా ఉంటుందని వాదించాడు ఆకాష్. డబ్బు కోసం కాకుండా కనీసం ఓ రచయితగా మీ బాధ్యతని మర్చిపోలేదని నిరూపించుకోవడానికైనా ఓ సాహితీ ప్రయోజనం ఉన్న నవల రాయమనే వర్షవాదనే చివరికి నెగ్గింది. ఓ గొప్ప అవగాహనున్న రచయితగా, ఇంటలెక్చువల్గా విమర్శకులు, పాఠకులు అంతర్మదనం నవలని ఆకాశానికి ఎత్తేశారు. ఆ విజయాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన మీట్ ది రైటర్ ప్రోగ్రాంలో ఉన్నాడు ఆకాష్. మమ్మీ, వర్ష ఒళ్ళోకి దూరాడు శ్రీకాంత్. అన్యమనస్కంగానే జవాబిచ్చిందామె. ప్లీజ్ ఓ కథ చెప్పవు?
"ఉహుం, ఆడుకో శ్రీ." తోసేబోతే తన బుల్లి బుల్లి చేతుల్ని ఆమె మెడ చుట్టూ వేసి ముఖంలో ముఖం పెట్టి కొంటిగా చూశాడు శ్రీకాంత్. అలా చూసినప్పుడల్లా ఎంత కోపంలో ఉన్న వర్ష తప్పకుండా నవ్వుతుందని వాడికి తెలుసు. ఆ ముఖంలో కొంటెతనాన్ని చూడగానే వర్షలో అసహనం స్థానంలో ఆనందం చోటు చేసుకుంది. అన్నింటినీ మరిచిపోయినట్టుగా ఆప్యాయంగా వాణ్ణి గుండెల్లో పొదువుకుంది. "మమ్మీ, కథ చెప్పవు?" గారంగా అడిగాడు మళ్ళీ. "ఏం కథ చెప్పను రాజా?" "ఉమ్." ఆకాష్లా ఫోజు పెట్టి అడిగాడు శ్రీకాంత్. "మాంత్రికుడు రాజకుమారి కథ." "సరే, చెప్తా విను." అప్పటికి కొన్ని డజన్ల సార్లు శ్రీకాంత్కి తను చెప్పిన కథ, అప్పటికి కొన్ని వందల వేల సార్లు ఎంతో మంది తల్లులు తమ పిల్లలకి చెప్పిన కథనే మళ్లీ చెబుతోంది వర్ష. అనగనగా ఓ రాజకుమారుంది. ఆమె ఓ రోజు చెలికత్తెలతో ఆడుకుంటుంటే ఆకాశంలోంచి ఓ మాంత్రికుడు ఆ తోట మీదుగా వెళుతూ ఆమెను చూశాడు. ఎలాగైనా ఆమెని పెళ్లాడాలని కోరిక పుట్టి తోటలో అదృశ్య రూపంతో ఆగాడు. దాగుడు మూతలాడుతూ కళ్ళకి గంతలు కట్టుకున్న రాజకుమారి 1 2 3 ఇలా లెక్కబెడుతుంటే చెలికత్తెలేమో చెట్ల గుబురుల్లో దాక్కున్నారన్నమాట. అప్పుడేమో మాంత్రికుడు రాజకుమార్ని అమాంతం ఓ చిలకం చేసేసి ఎత్తుకుని పారిపోయాడు. కొంతసేపటికి చెలికత్తెలు రాజకుమారి కనబడక రాజుగారికి చెప్పారు పరిగెత్తికెళ్ళి. అప్పుడేమో రాజుగారు పురమాయిస్తే భటులు నగరమంతా వెతికినా కనిపించలేదన్నమాట. 4 రోజులు వెతికి విసిగిపోయాక రాజుగారు తన కూతుర్ని వెతికి తెస్తే రాజకుమారితో పెళ్లితో పాటు అర్ధరాజ్యం ఇస్తానని చాటింపు వేయించాడు. అప్పుడు ఆ ఊళ్ళో ఉన్న విక్రముడనే యువకుడు ఊరికి ఉత్తరానున్న కొండల్లో బంధించబడిన రాకుమార్ని మాంత్రికుడితో యుద్ధం చేసి చంపేశాక విడిపించుకొచ్చాడన్నమాట. గుక్క తిప్పుకోకుండా అదోలాంటి ట్రాన్స్లోకి వెళ్ళిపోయి చెబుతున్న వర్ష ఉలిక్కి పడింది శ్రీకాంత్ మాటలకి. "బోర్, ఏం బాగలేదు పిచ్చి కదా." "ఏమ్మా, ఎందుకు బాగలేదు?" అడిగిందామె ఆశ్చర్యంగా చూస్తూ. "మరేంటి?" తన బుల్లి బుల్లి మాటలతో సందేహాన్ని బయటపెట్టాడు శ్రీకాంత్. ఒక్క క్షణం సోఫాలో వెనక్కి జరిగిలబడిన వర్ష ఆశ్చర్యంగా చూస్తుండిపోయింది. శ్రీకాంత్ చిన్న బుర్రలో ఉదయించిన ప్రశ్నకి తన దగ్గర జవాబు లేకపోవడంతో. "మమ్మీ, రాకుమార్ని ఎవరూ చూడకుండా మాంత్రికుడు చిలకం చేసి ఎత్తుకుపోయాడు కదా. చెలికత్తెలు కూడా చూడలేదు కదా. మరి విక్రమ్కి ఆ రాకుమార్ని మాంత్రికుడు ఉత్తరానున్న కొండల్లోనే బంధించాడని ఎలా తెలిసింది? ఎవరో చూడనప్పుడు అసలు రాకుమారిని మాంత్రికుడే బంధించాడని ఎవరు చెప్పారు విక్రమ్కి? అందుకే నీ కథ పిచ్చి కదా." ఈడ్చికొట్టినట్టు అదిరిపడింది వర్ష. అచ్చం ఆకాష్లా ఆలోచిస్తున్న ఫోజులో అడుగుతోన్న శ్రీకాంత్ని చూడగానే మనసు అనిర్వచనీయమైన ఆనందంతో పొంగిపోయింది. నిమిషం తర్వాత, నిజమే, ఎన్నిసార్లు చెప్పిందో గుర్తులేదా కథని. కాని ఏనాడు తనకి సందేహం ఎందుకు రాలేదు? 4 ఏళ్లు నిండబోతున్న శ్రీకాంత్లోని లాజికల్ థింకింగ్ తనలో ఎందుకు లేకపోయింది? హోటల్ వైస్రాయ్ కాన్ఫరెన్స్ హాల్. రంగురంగుల విద్యుత్ దీపాల వెలుగులో మెరిసిపోతున్న ట్యాంక్ బండ్ ఆ కాన్ఫరెన్స్ హాల్కున్న గాజు అద్దాల్లోంచి అద్భుతంగా కనిపిస్తోంది. అధునాతనమైన అన్ని వసతులతో నిర్మించబడ్డ ఆ ఖరీదైన హోటల్ కాన్ఫరెన్స్ హాల్ ఆ ఉదయం నుంచి కోలాహలంగా ఉంది. సరిగ్గా అక్కడే ఏర్పాటు చేయబడింది మీట్ ది రైటర్ ప్రోగ్రాం. తమ అభిమాన రచయిత ఆకాష్ ని కలుసుకోవాలని వచ్చిన ఎంతో మంది అభిమానులతో ఆ మధ్యాహ్నం నుంచి ఎంతో సందడిగా ఉంది. ప్రసంగాలు, ప్రశ్నోత్తరాలు, సందేహాలు, సమాధానాలు. అదో వింతైన జాలిమూడు అందరిలో. ఓ లేడీ ఫ్యాన్ లేచి నిలబడింది. చుట్టూ ఇంగ్లీష్లో యు ఆకారంలో కుర్చీలు వేయబడ్డాయి. అందరికీ కనిపించేలా ఆకాష్, మిగతా రచయితలు, పత్రికా ఎడిటర్ కూర్చునున్నారు. "ఆకాష్ గారు?" పెదవి విప్పింది అభిమాని. చిరునవ్వుతో చూశాడు ఆకాష్ ఆమె వైపు అడగమన్నట్టుగా. "ఏ ఇన్హిబిషన్స్ లేకుండా చెప్తానంటే మిమ్మల్ని 3 ప్రశ్నలు వేస్తాను." "బై ఆల్ మీన్స్ అడగండి." భుజాలు ఎగరేశాడు ఆకాష్. మొదటి ప్రశ్న, మీరు ఓ నెంబర్ 1 రచయితగా ఇవాళ ఇంత కీర్తి ప్రతిష్టల్ని, డబ్బుని ఆర్జించారు కదా. అదే సమయంలో మీ మీద విమర్శకులు ఘాటైన మాటలతో రాస్తుంటారు. మీ వల్లే తెలుగు నవల పూర్తిగా కమర్షియల్ గా మారిపోయిందని, సెక్స్ ని, క్రైమ్ ని మీరు ఎక్కువగా రాస్తారని కూడా ఓ విమర్శ ఉంది. మీ జవాబేంటి? చిరునవ్వుతో చూశాడు ఆకాష్. ఫుల్ సూట్ లో ఉన్న అతని ముఖంలో అదోలాంటి మెరుపు, ఆత్మవిశ్వాసంతో నిటారుగా నిలబడ్డ తీరులో హుందాతనం, వింతైన గ్లో. డియర్ ఫ్రెండ్స్, ఇదే ప్రశ్నని ఎన్నో చోట్ల అడిగారు. ప్రతిసారి ఒకే జవాబు చెప్పాను. నిజమే, నేను రాసే నవలలు 16 నుంచి 30 ఏళ్లలోపు వయసున్న వాళ్ళ కోసమే. అందుకే పూర్తి ఫిక్షన్ రాస్తాను నేను. సెక్స్, క్రైము కలగలిసిన ఇతివృత్తాలనే ఈ తరం పాఠకులు ఇష్టపడుతున్నారు.
అందుకే ఏ ప్లాట్కైనా ఓ ఫిక్స్డ్ మెజర్మెంట్స్తో నవలను రాయడం జరుగుతోంది. అలా కాక సాహితీ ప్రయోజనం కోసమే ఇటీవల అంతర్మదనం నవలను రాశాను. పొగడతల స్థాయిలో సేల్స్ లేవని పబ్లిషర్స్ అభిప్రాయం. మరో ప్రశ్న ఆకాష్ గారు. కమన్ షూట్ ఇట్. ఉత్సాహంగా చూశాడు ఆకాష్. ఓ రచయితని పాఠకులు ప్రశ్నించడం, జవాబివ్వడంతో వాళ్ళ ముఖాల్లో కదలాడే భావాల్ని చూడడం, ఇవన్నీ ప్రత్యక్షంగా చూస్తేనే గాని అనుభవంలోకి రావు. మీరే కాదు, చాలా మంది రచయితలు సెక్స్ని, క్రైమ్ని రాసి తమని తాము సమర్థించుకుంటున్నారు. అది సమాజానికి ద్రోహం చేసినట్టు కదా. పాఠకులు తెలియక మిమ్మల్ని ఫాలో అయితే అదే బలహీనతని ఆసరాగా తీసుకుని రచయితలు నవలల వ్యాపారం చేస్తున్నారని నేనంటాను. మరి సమాజాన్ని బాగు చేసే బాధ్యత రచయితకి లేదా? గుడ్. చిన్నగా నవ్వాడు ఆకాష్. చాలా మంది ముఖాలు ఆ ప్రశ్నకి ఏం జవాబు చెబుతాడా అని ఎదురు చూడడం అతని దృష్టిని దాటిపోలేదు. మంచి ప్రశ్నే, కానీ ముందుగా ఒక్క విషయాన్ని కన్ఫర్మ్ చేస్తాను. నవల రచన అనేది నా దృష్టిలో కళ ఏమాత్రం కాదు. ఇట్స్ జస్ట్ ఏ బిజినెస్. సాహితీ ప్రయోజనం అనే పదం ఇవాళ మార్కెట్లో ముచ్చుక్కి కూడా కనిపించదు. తెలుగే కాదు, ఏ ఇతర భాష అయినా తీసుకోండి. చదివించడం నవల మొదటి లక్షణం. నవల ఎందుకు, సినిమాల్ని తీసుకోండి. అది లార్జ్ స్కేల్ వ్యాపారం అయితే, ఇది కాటేజ్ ఇండస్ట్రీ. అక్కడ లక్షల లాభాలైతే ఇక్కడ వేలే కావచ్చు, కానీ యాటిట్యూడ్ మాత్రం ఒకటే. రచయిత ఎప్పుడు సంస్కృత కానవసరం లేదు. హెరాల్డ్ రాబిన్స్, జెఫ్రీ ఆర్బర్, సిడ్నీ షెల్డన్, ఏ రచయిత నవలనైనా తీసుకోండి, కనిపించేది ఒకటే, వెరైటీ ఆఫ్ అట్రాక్షన్. సబ్జెక్టు మారచ్చు, పాత్రలు మారచ్చు, కానీ రచన శైలి ఒకేలా ఉంటుంది. ఇక పాఠకుల బలహీనతల మీద వ్యాపారం అనే ఆరోపణ, పాఠకులు నోట్లో వేలేస్తే కొరకలేని వాళ్లంటూ వెనకేసుకురావడాన్ని నేను ఒప్పుకోను. మితిమీరకుండా సెక్స్ అయినా, సెంటిమెంట్ అయినా, వైలెన్స్ అయినా, క్రైమ్ అయినా, రొమాన్స్ అయినా, మరోటైనా రాస్తే తప్పేం కాదు. ఈ వాల్టి సిస్టంలో అదే కరెక్ట్ కూడా. సేలబిలిటీ ఉన్న ప్రొడక్టే మార్కెట్లో అమ్ముడుపోతుంది. నా దృష్టిలో రచన కూడా దాదాపుగా అంతే. నిర్మోహమాటంగా ఆకాష్ చెప్తుంటే చాలా మంది వెనక నుంచి గుసగుసలాడుకుంటున్నారు. అండర్ కరెంట్గా అతని మాటల్లోని లాజిక్ అందరికీ అర్థమవుతూనే ఉంది. కాదనడానికి అందులో ఖండించదగ్గ పాయింట్ ఎవరికీ కనిపించలేదు. ఫైనల్ క్వశ్చన్ నవ్విందే అభిమాని మెల్లగా. మంచి చెడు అనే డిస్కషన్ వదిలేద్దాం. అసలు సక్సెస్ఫుల్ నవల రచయితగా పేరు పొందిన మీరు సక్సెస్ఫుల్ నవలకిచ్చే నిర్వచనం ఏమిటి? మీ రచనలకి ప్రేరణ ఏమిటి? టేబుల్ మీద 2 చేతుల్ని ఉంచి లేచాడు ఆకాష్. కాన్ఫరెన్స్ హాల్లో జనాల్ని ఓసారి పరిశీలనగా చూశాక అతని పెదాలు మెల్లగా విడిపడ్డాయి. ఎవ్రీథింగ్ దట్ ఏ నావల్ షుడ్ బి ఫన్నీ, సాడ్, ఎమోషనల్, ప్రొవోకేటివ్, థ్రిల్లింగ్, బిలీవబుల్, షాకింగ్, సెన్సేషనల్, ఇన్ఫర్మేటివ్ అండ్ లాజికల్. ఈ లక్షణాలు నవల్లో ఎక్కడైనా ఉండొచ్చు, కానీ ఉండి తీరాలి. ఉంటేనే ఆ నవల హిట్ అవుతుంది. నా నవలకి ప్రేరణ నా సక్సెస్ గ్రాఫ్. నా నవలలకి విజయాలకి వెనుకుంది నా భార్య వర్ష. చిరునవ్వుతో పూర్తి చేశాడు ఆకాష్. మరో 10 నిమిషాల తర్వాత ఒక్కొక్కరే సెలవు తీసుకుంటుంటే కారు దాకా వచ్చాడు వీక్లీ ఎడిటర్. గుడ్ నైట్ మిస్టర్ ఆకాష్. మీ సీరియల్ రేపేం జరుగుతుందికి పబ్లిసిటీ ఈ వారం మొదలు పెట్టాను. స్క్రిప్ట్ మరో వారంలోగా అందజేస్తే చాలు. డోర్ తెరిచి పట్టుకున్న ఎడిటర్ వైపు చూసి చిన్నగా నవ్వాడు ఆకాష్. వారం అవసరం లేదు, 2 రోజుల్లో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అందిస్తాను చెప్పాడు కారు స్టార్ట్ చేస్తూ. అయితే ఆ క్షణంలో ఆకాష్కి తెలీదు రేపేం జరుగుతుంది. సీరియల్ మొదటి ఇన్స్టాల్మెంట్లో జరగబోయే కథ తప్ప నిజంగా రేపు తన జీవితంలో ఏం ఉపద్రవం ముంచుకురాబోతుందో తెలియకపోవడమే కాదు, కనీసం ఊహించలేడు కూడా. రాత్రి 7 గంటలు. ట్యాంక్ బండ్ ఒడ్డున కూర్చున్న గురురాజు కళ్ళు రంగురంగుల ప్రపంచాన్ని అసూయగా చూస్తున్నాయి. మధ్యాహ్నం ఫోన్లో వర్ష గొంతుని విన్నప్పటినుంచి అతనిలో ఆరాటం మరింత ఎక్కువైంది. ఏవేవో గతంలో దృశ్యాలు కళ్ల ముందు మెదులుతుంటే తను పోగొట్టుకున్న గతం ఎంత విలువైందో మరింతగా అర్థమవుతోంది అతనికి. సాయంత్రం కోటిలో రవళిని చూశాక అతనిలో ఏర్పడ్డ ఆలోచన మరింతగా బలపడింది. వర్షని చూడాలనే కోరిక క్షణక్షణానికి ఎక్కువైపోతుంటే అతి కష్టం మీద తనని తాను నిగ్రహించుకున్నాడు. ఆ మధ్యాహ్నం ఫోన్ చేశాక సరాసరి సెక్రటేరియట్లో పనిచేసే తన తండ్రి ఫ్రెండు అర్జున్రావు దగ్గరికి వెళ్ళాడు గురురాజు. అతన్ని చూడగానే ముఖం చిట్లించాడు అర్జున్రావు. ఏంటిలా వచ్చావు? 7 ఏళ్ల క్రితం నాటి ఆప్యాయత లేదు అతని గొంతులో. అమ్మా నాన్నల విషయం మాట్లాడదామని వచ్చాను చెప్పాడతను. ఏసడింపుగా చూస్తూ ముఖంలోనే కంపరానంతా వ్యక్తం చేస్తూ బదులు చెప్పాడు అర్జున్రావు.
ఏం మిగిలింది మాట్లాడడానికి? నీ నిర్వాకం వల్ల మీ అమ్మా నాన్న 6 నెలలు తిరగముందే బెంగతో చచ్చిపోయారు. 7 ఏళ్ల తర్వాత తిరిగొచ్చిన నీకు ఏం మాట్లాడాల్సిన అవసరం వచ్చింది? నల్లకుంటలో ఉండాల్సిన ఇల్లేమైంది? సూటిగా చూస్తూ అడిగాడు గురురాజు. ఓ, ఇంటి కోసం ఆరా తీస్తున్నావా? మీ బాబాయిని అడకపోయావా? పిన్నికి భయపడే బాబాయ్ మాట్లాడలేడని మీకు తెలుసు. గాఢంగా నిట్టూర్చాడు అర్జున్రావు. క్షణం పాటు గురురాజు మీద కోపం బదులు జాలి చోటు చేసుకుంది. అతను చేసింది తప్పే కావచ్చు, కాని అతని బాబాయ్ చేసింది అంతకన్నా నీచమైన పని. మంచాన పడ్డ అన్నా వదినల్ని బుడిబుడి కబుర్లతో ఒప్పించి ఆ ఇల్లు కాస్త రాయించుకున్నాడు. వాళ్లు పోగానే దాదాపు 5 లక్షలకి ఆ ఇంటిని ఓ కాంట్రాక్టర్కి అమ్మేశాడు. ఆ కాంట్రాక్టర్ ఆ పాతకాలం నాటి పెంకుటింటిని పడగొట్టి అక్కడ 4 అంతస్తుల అపార్ట్మెంట్ కట్టించాడు. గురురాజుకి దారుణమైన అన్యాయం జరిగిందనేది వాస్తవం. అదే చెప్పాడు అర్జున్రావు. అయితే నాకు ఆ డబ్బు రాదా? చెప్పలేను. ఆ ఇల్లు అమ్మడానికి పూర్తి హక్కుల్ని మీ బాబాయ్కి రాసేసినట్లు టైప్ చేసిన కాగితాల మీద మీ నాన్నగారు సంతకం చేశారు. అర్థమైంది గురురాజుకి తన వెనక ఎంత మోసం జరిగిందో. థ్యాంక్స్ చెప్పాడతను లేస్తూ. ఏం చేద్దామనుకుంటున్నావు? చిన్నగా నవ్వాడు గురురాజు జవాబుగా. రాత్రి 10 గంటలు. గేటుకి తాళం వేయబోతున్న గురురాజు పిన్ని కంపరంగా చూసింది గేటు బయట నిలబడ్డ అతన్ని. సిగ్గులేదు? మళ్ళీ ఎందుకొచ్చావు? జవాబు చెప్పకుండా గేటు మీద చేయివేసి బలంగా తోశాడతను. ఏంటి చెబితే వినబడలే? ఆవిడ అరుస్తూనే ఉన్నా పట్టనట్టు దాదాపుగా ఆవిని తోసుకుంటూ లోపలికి ప్రవేశించాడు గురురాజు. బుద్ధి లేదు వెధవా, దౌర్జన్యంగా లోపలికొస్తావా? అరవబోయిన ఆవిడ గొంతు పట్టేసినట్టు ఆగిపోయింది. అతని కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తోన్న ఫీలింగ్స్ ని చూడగానే. రఫ్గా పెరిగిన గెడ్డం, నుదుటి మీద చంద్రవంద్రగా పడిన జుట్టు, ఎర్రగా కనిపిస్తున్న కళ్ళల్లోని తీక్ష్ణత, ఆ చూపుల వెనక ఇది అని చెప్పలేని నిర్లక్ష్యం. గ్రిల్స్ వరండా దాటి లోపలికి నడిచాడు గురురాజు. హాల్ని ఆనుకునుంటుంది బాబాయ్ వాళ్ల బెడ్రూమ్. సరాసరి ఆ రూంలోకి జొరబడ్డ గురురాజుని చూడగానే వెనక్కి వాలి పడుకున్న లాయర్ బాబాయ్ అదిరిపడ్డాడు. నువ్వు భయంగా వణికాయి ఆయన పెదాలు. సూటిగా రెప్పవాల్చకుండా చూశాడు గురురాజు. అప్పటికే బయట నుండి వచ్చిన పిన్ని, ఆవిడ 2 కూతుళ్ళు బితుకు బితుకుమంటూ గుమ్మం దగ్గరే నిలబడిపోయారు. గురురాజు ఏం అడగబోతాడో తెలిసిన వాళ్లలో భయాన్ని మించిన గిల్టీ ఫీలింగ్ చోటు చేసుకుంటున్నాయి. మనసులో రేకెత్తుతున్న సందిగ్ధతని అణుచుకుంటూ చిన్నగా నవ్వబోయాడాయన. డోంట్. నాకు మా ఇల్లమ్మిన 5 లక్షలు కావాలి, కఠినంగా ధ్వనించింది గురురాజు గొంతు. సరాసరి సూటిగా అతను టాపిక్ తెస్తే ఏం జవాబు చెప్పాలో ముందే ఊహించి పెట్టుకున్నట్టు ఆయన కొద్దిగా తేరుకుంటూ చెప్పాడు. చూడు రాజు, అసలేం జరిగిందంటే, నో, నాకు వివరాలేవి వద్దు. ఐ వాంట్ 5 lakhs అన్నాడు. ఆ డబ్బుని వాళ్ల జబ్బుకి ఖర్చు. షటప్! బిగ్గరగా గది మారుమ్రోగేలా అరిచాడు గురురాజు. క్రోధంతో అతని కళ్ళు ఎర్రగా చింతనిప్పుల్లా మారాయి. స్ప్లిట్ సెకండ్లో ఊహించని విధంగా గుమ్మం దగ్గర కుతూహలంగా చూస్తూ నిలబడ్డ ఆయన చిన్న కూతుర్ని జబ్బపట్టి విసురుగా దగ్గరగా లాగాడు. ఆ ఊపుకి ముందుకు తూలి అతని మీద పడిందామె. లుక్, ఇప్పటికే రేపిస్ట్గా ముద్రపడి జైలుకెళ్ళొచ్చాను. రేపట్లోగా నాకు డబ్బు కావాలి. ఇవ్వలేదో నిన్నేం చేయను. సింపుల్గా నీ కూతుర్ని. ఒరేయ్, అది నీకు చెల్లెలిరా అరిచాడాయన నిలువునా వణికిపోతూ. తెలుసుగా, నేనందుకు కూడా వెనకాను. టేక్ కేర్. రేపు మధ్యాహ్నం సరిగ్గా 12ంటికి వస్తాను. డబ్బు అరేంజ్ చేయి. శాసిస్తున్నట్లు ధ్వనించింది గురురాజు గొంతు. అతని చెయ్యి పట్టుకున్న చోట కమిలిపోతుంటే బలహీనంగా గింజుకుంటోందా 20 ఏళ్ల అమ్మాయి. అంత డబ్బు రాత్రికి రాత్రి. దట్స్ యువర్ హెడాక్. గుర్తుపెట్టుకో. సరిగ్గా రేపు మధ్యాహ్నం 12 గంటలకి చెప్పాడు గురురాజు హెచ్చరిస్తున్నట్లు. మరుక్షణం ఒక్కసారి తీక్షణంగా చూశాడా ఆ అమ్మాయి కళ్ళల్లోకి. బెదిరిపోతుందామె నిలువునా వణికిపోతూ. పావు క్షణం అందరి ముఖాల్ని ఓసారి పరిశీలించాక నిశ్శబ్దంగా అక్కడి నుంచి కదిలాడు గురురాజు పెద్ద పెద్ద అడుగులేస్తూ. కాలింగ్ బజర్ వినిపించగానే తలుపు తీసింది వర్ష. హాయ్ డార్లింగ్. మీట్ ది రైటర్లో పొగడ్తల వెల్లువలో మునిగిపోయిన ఆకాష్ వర్షని చూస్తూనే గబాలను ముందుకొంగి ఆమె నడుం చుట్టూ చేవేసి దగ్గరకు లాక్కున్నాడు. అతను రాగానే ఆ ఫోన్ కాల్ గురించి చెప్పాలని ఎంతోసేపటి నుంచి ఎదురుచూస్తున్న వర్షకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. భార్య మనసులో ఆందోళనని గమనించని ఆకాష్ ఆమె వెనకే బెడ్రూంలోకి నడుస్తూ చెప్పుకుపోతున్నాడు. ప్రోగ్రాం ఎంత బాగా జరిగిందో, రీడర్స్ ఎంతగా రెస్పాండ్ అయ్యారో. ఇది వరకైతే అతనికి లభిస్తున్న ఆదరానికి, కీర్తి ప్రతిష్టలకి మనస్ఫూర్తిగా స్పందించి ఆ ఉత్సాహాన్ని షేర్ చేసుకునేదేమో గాని ఆ పూట మాత్రం మనసులో లేకపోవడంతో బలవంతంగా నవ్విందామె. ఓ అమ్మాయి ఏమందో తెలుసా వర్ష?
రచయితలు కమర్షియల్ నవలలు రాసి సమాజాన్ని పౌడు చేస్తున్నారట. పూర్కిడ్. ప్రపంచమే వ్యాపార విలువలతో బ్రతికేస్తున్నప్పుడు సాహిత్యం మాత్రం మడికట్టుకుని ఎలా కూర్చుంటుంది? ఫూలిష్. అసలు అలా ఉండాలనుకోవడమే వెర్రితనం. కాలంతో పాటు మార్పు అనివార్యం కదా. డ్రెస్ చేంజ్ చేసుకుని 2 నిమిషాల్లో బాత్రూంలోంచి ఫ్రెష్ అప్ అయి వచ్చాడు ఆకాష్. అతని ముఖంలో ఉత్సాహం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ మూడ్లో అతనికి ఏం కావాలో ఆమెకి అనుభవపూర్వకంగా తెలుసు. గీజర్ ఆన్ చేసి వచ్చాను అన్నాడతను. ఎంత రాత్రి వేళైనా, అది ఏ సీజన్ అయినా గోరువెచ్చని నీళ్లతో స్నానం చేస్తే ఆకాష్కిష్టం. బెడ్రూంలో ఓ చివరగా పడుకున్న శ్రీకాంత్ దగ్గరికి జరిగాడు ఆకాష్. గుజ్జుగాడు పడుకున్నాడా? మీకోసం 4 సార్లు అడిగాడు. జడని పైకి ముడుచుకుంటూ చెప్పింది వర్ష. కమాన్ వర్ష, లెట్ మీ ఎంజాయ్ దిస్ హ్యాపీ మూడ్ విత్ యూ. ఆమెని భుజాలు పట్టి బాత్రూం వైపు తోశాడతను. బెడ్ మీద పడుకున్న ఆకాష్ రగ్గు కింద గాఢ నిద్రలో ఉన్న శ్రీకాంత్ కేసి రెప్ప వాల్చకుండా చూశాడు. పూర్తిగా వర్షపోలిక వాడిది. 4 ఏళ్ల వయసులోనే వయసుకు మించిన చురుకుదనంతో కబుర్లు చెప్పేవాడంటే అతనికి ప్రాణం. మెల్లగా ముందు కొంగి నిద్రాభంగం కలగకుండా శ్రీకాంత్ నుదుటి మీద ముద్దు పెట్టాడు ఆకాష్. కిటికీలోంచి చల్లటి మంచుతో కలిసిన వాయుతరంగం మెల్లగా స్పృశించింది అతన్ని. టెలిఫోన్ మోగింది. హలో. బెడ్ మీద నుంచి లేవకుండానే రిసీవర్ని చేతిలోకి తీసుకున్నాడు ఆకాష్. మంచి మూడ్లోకి రాబోతుంటే వచ్చిన ఆ ఫోన్ అతన్ని ఎంతలా డిస్టర్బ్ చేసిందో, అవతల వ్యక్తి చెప్పిన మాట వినగానే దానికి పూర్తి విరుద్ధంగా అతని కళ్ళు ఆనందంతో చమక్కుమని మెరిసిపోయాయి. సాహిత్య అకాడమీ సెలక్షన్ కమిటీ మెంబర్ శ్రీవాత్సవ అవతల నుంచి కంగ్రాట్స్ చేస్తున్నాడు అతన్ని. ఈజ్ ఇట్? సంభ్రమంగా అడిగాడు ఆకాష్. అవును ఆకాష్, ఇందాకే ఫైనలైజ్ అయింది. ఈసారి సాహిత్య అకాడమీ బెస్ట్ నవలగా నీ అంతర్మదనం నవలని ఎంపిక చేసింది. రియల్లీ ఐఎమ్ హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫోన్ క్రెడిల్ చేశాడు ఆకాష్ ఆనందంగా. ఒక్కసారి బిగ్గరగా అరవాలనిపించింది అతనికి. వర్ష, త్వరగా రా పిలిచాడు బాత్రూం తలుపు కొడుతూ. మళ్లీ ఫోన్ ట్రింగ్మని శబ్దం చేస్తోంది. ఒక్కసారిగా రిసీవర్ తీసి పక్కన పెట్టేద్దాము అన్నంత చికాగ్గా అనిపించింది అతనికి. హలో, నేను ప్రొడ్యూసర్ సదాశివరావుని మాట్లాడుతున్నాను. అవతల వ్యక్తి ఎవరో అర్థం కాగానే గబాలన ప్లెజెంట్ మూడ్లోకి వచ్చేశాడు ఆకాష్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో వేళ్ల మీద లెక్క పెట్టదగిన పెద్ద నిర్మాతల్లో సదాశివరావు ఒకడు. మీ సీరియల్ నవల ఫైనల్ జస్టిస్ ని నిన్నే చదివాను ఆకాష్ గారు. మా బ్యానర్ మీద తీయబోయే సినిమాకి సబ్జెక్టు గురించి ఆలోచిస్తుంటే మా ఫ్రెండ్ మీ నవలని సజెస్ట్ చేశాడు. రియల్లీ నవల చాలా బాగుంది. అప్పటికప్పుడే సినిమాగా తీద్దామనే నిర్ణయానికి వచ్చేశాను. అర్థమైపోయింది ఆకాష్కి సదాశివరావు అంత రాత్రి వేళ ఎందుకు ఫోన్ చేశాడు. అయితే ఫైనల్ జస్టిస్ నవల గురించి అప్పటికే మరో 2 నిర్మాతలు అడిగారు ఆకాష్ని. అదే చెప్పాడు ఫోన్లో. నోనో ఆకాష్ గారు, మా సంస్థ గురించి నేను మీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మీరు కోరుకున్నంత పే చేస్తాను. తప్పకుండా ఆ నవల రైట్స్ మాకే ఇవ్వాలి. ఓ ప్రముఖ హీరో డేట్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. ఫైనలైజ్ అయితే వచ్చే నెలలోనే షూటింగ్ ఏర్పాటు చేసుకోవచ్చు. బెడ్ మీదకి కొద్దిగా లేచి వింటున్న ఆకాష్ కళ్ళు అప్రయత్నంగా మెరిశాయి. బాత్రూంలోంచి బయటకొచ్చిన వర్ష ఎవరు అన్నట్టు కళ్ళెగరేసింది ఆకాష్ వైపు చూస్తూ. రిసీవర్ మీద చేతిని అదింపట్టి చెప్పాడు ఆకాష్ హ్యాపీగా. వర్ష, మై లవ్, ఇంతకుముందే శ్రీవాత్సవ్ ఫోన్ చేశారు. అంతర్మదనంని అకాడమీ బెస్ట్ నవలగా ఎంపిక చేసిందట. వావ్! నమ్మశక్యం కానట్టు చూసింది వర్ష హర్షాతిరేకంతో. ఇంతకీ ఈ ఫోన్? వర్ష ప్రశ్నకి జవాబు ఇవ్వకుండానే చేతితో దగ్గరగా రమ్మని సైగ చేశాడు ఆకాష్. డబ్బు సమస్య కాదు రావు గారు, మీకు తెలుసుగా. ప్లీజ్ ఆకాష్ గారు, మీరు నో అనడానికి వీల్లేదు. మా బ్యానర్ వాల్యూ మీకు తెలుసు. ఇవాళ ఇండస్ట్రీలో నెంబర్ 1 హీరోతో చేయడానికి మీ నవల కరెక్ట్గా సూట్ అవుతుంది. మా అసిస్టెంట్, అదే మీ ఫ్రెండ్ ప్రకాష్ మాటల మధ్య చెప్పాడు మీకు డైరెక్షన్ చేయాలనే కోరుకున్నట్టు. అందుకే నేను ఫ్యాన్సీ ఆఫర్ ఇవ్వదలుచుకున్నాను. ఫైనల్ జస్టిస్ రైట్స్ మాకిస్తే ఆ సినిమాకి డైరెక్టర్ మీరే. అర్థమైపోయింది ఆకాష్కి. ఆయన అప్పటికే ఎంత ప్రీ ప్లాన్డ్గా తన నుంచి నెగిటివ్ జవాబు రాకుండా ఫిక్స్ చేస్తున్నాడో. మౌత్ పీస్కి అరచేతిని అడ్డు పెడుతూ చెప్పాడతను. ప్రముఖ నిర్మాత సదాశివ్ ఫైనల్ జస్టిస్ నవల రైట్స్ ఇస్తే డైరెక్షన్ ఆఫర్ చేస్తానంటున్నాడు. క్షణం క్రితం అంతర్మదన నవలకి అవార్డు వచ్చిన వార్త మరో క్షణం దాటకముందే డైరెక్టర్గా ఆకాష్కి అవకాశం రావడం. ఆకాష్ చేతిని కుదిపేసిందామె సంతోషంగా. ఇంకెందుకు ఆలస్యం, ఓకే చెప్పు. అణుచుకున్నా దాగని ఆనందం పొంగుకొస్తుంది ఆమెలో. కానీ డైరెక్షన్ అంటే కొన్నాళ్ళు రైటింగ్ నుంచి డైవర్షన్ కాదు. సో వాట్, కొంత వెరైటీగా ఉంటుంది. అదీగాక మీకు ఎన్నాళ్ళ నుంచో ఆ కోరికుందని నాకు తెలుసు.
మరుక్షణం సందిగ్ధంలోంచి బయటపడుతున్నట్టుగా కదిలాయి ఆకాష్ పేదాలు. ఆల్రైట్ రావుజీ, మీ ఆఫర్కి ఓకే. ఇట్స్ వండర్ఫుల్. ఓ పాపులర్ అండ్ నెంబర్ 1 రైటర్ని మా సంస్థ డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. చెప్పండి, ఎప్పుడు కలుద్దాం? మీ ఇష్టం. ఆలస్యం ఎందుకు? రేపు కుదురుతుందా? రేపు కుదరదా ఆకాష్ గారు? నోనో, కలుద్దాం. కానీ ఎలా? దట్స్ గుడ్. మా అసిస్టెంట్ హైదరాబాద్ నుంచి రేపు రాత్రికి బయలుదేరే మెడ్రాస్ ఫ్లైట్కి టికెట్స్తో రేపు పొద్దున్నే మీ దగ్గరకు వస్తాడు. రేపు రాత్రి రిలాక్స్ అవ్వండి. ఎల్లుండి పొద్దున్నే మనం డిస్కషన్లో కూర్చోవచ్చు. బైదివే, రేపటి నుంచి మీకోసం హోటల్ వుడ్లాండ్స్లో రూమ్ బుక్ చేయించి ఉంచుతాను. ఓకే, రేపు రాత్రి ఫ్లైట్కి బయలుదేరతాను. సరిగ్గా అదే సమయానికి జూబ్లీహిల్స్ 7th రోడ్డు మలుపు తిరిగాడు గురురాజు. ఇళ్ల నెంబర్లన్నీ చూసుకుంటూ చీకట్లో నిశ్శబ్దంగా అడుగులు వేస్తున్నాడతను. 7th రోడ్డు చివరగా ఉన్న బంగ్లాని చూడగానే టక్కున ఆగాడు గురురాజు. మెయిన్ గేటు పక్కనే నల్లరంగు రాతి పలక మీద గోల్డ్ కలర్లో కనిపిస్తున్నాయి హిమవర్ష అనే అక్షరాలు మెలమెలా మెరిసిపోతూ. ఆ పేరుని చూడగానే అర్థమైపోయింది గురురాజుకి ఆ బంగ్లా ఎవరిదో. అర్థమైన మరుక్షణం అతని పేదాల మీద చిరునవ్వు చోటు చేసుకుంది. శరీరాన్ని బలంగా తాకుతున్నాయి రివ్వున వీస్తున్న చలిగాలులు. అయినా లక్ష్య పెట్టలేదతను. తను అలా ఎక్కువసేపు అక్కడ నిలబడితే ఎవరైనా తనని అనుమానించే ప్రమాదం ఉందని తెలిసినా కదలలేదతను. ఆ బంగ్లాలో వర్ష ఆకాష్తో ఉంటుందనే వాస్తవం మనసుని ములులో గుచ్చుతుంటే చుట్టూ చూశాడు గురురాజు. రాత్రి 11 దాటుతుందేమో. ఆ ప్రాంతం మొత్తం నిర్మానుష్యంగా ఉంది. నిశ్శబ్దంగా ఆ బంగ్లా టోపోగ్రఫీని అబ్జర్వ్ చేస్తున్న గురురాజు కళ్ళకి ఆ బంగ్లా ముందు రోడ్డుకి అవతలున్న ఎత్తైన కొండలాంటి భాగం కనిపించింది. క్షణం కూడా ఆలస్యం చేయలేదతను. మెల్లగా ఆ కొండరాతి గుట్ట మీదకి చేరుకున్నాడు 5 నిమిషాల్లో. అక్కడి నుంచి చూస్తే ఇప్పుడు ఆ బంగ్లాలో ప్రతి భాగం స్పష్టంగా కనిపిస్తోంది మసక వెన్నెల్లో. తమ జీవితాల్లో అద్భుతమైన రసానుభూతిని అందించిన ఆఖరి రాత్రి అదేనని, తెల్లవారితే తమ జీవితాల్ని చిన్నాభిన్నం చేయబోయే ఓ మానవ మృగం కేవలం కొన్ని వందల గజాల దూరంలోనే పొంచి చూస్తోందని వాళ్ళిద్దరికీ తెలీదు. మరో గంట తర్వాత తాపీగా కొండ మీద నుంచి దిగాడు గురురాజు. ఇప్పుడు అతనిలో ఎలాంటి ఆవేశం, ఎమోషన్స్ లేవు. తను వేటాడబోయే టార్గెట్ ని పూర్తిగా స్టడీ చేసిన వేటగాడిలో కనిపించే స్థిరమైన నిశ్చలత అంతే. 7th రోడ్డు మలుపు తిరగబోతూ ఒక్క క్షణం ఆగాడతను. లైట్లారిపోయి మసక వెన్నెల్లో కనిపిస్తోన్న ఆ బంగ్లాలో ఎల్లుండి నుంచి వర్ష కనిపించక విలువలాడే ఆకాశముఖం కనిపిస్తోంది గురురాజు కళ్ళకి. హిమవర్ష అస్పష్టంగా ఉచ్చరించాయి అతని పేదాలు కసిగా. ఉదయం 8 గంటలు. ఆకాష్ నవలకి అకాడమీ అవార్డు వచ్చిందనే వార్త ఆ ఉదయం పేపర్లోనూ ప్రాంతీయ వార్తల్లోనూ రాగానే అతని స్నేహితులు, శ్రేయోభిలాషులు, పబ్లిషర్లు, పాఠకులు ఫోన్ల మీద అభినందనలతో ముంచెత్తారు. గంట సేపటి నుంచి ఫోన్ దగ్గరే కూర్చున్న ఆకాష్ ఒక్కో ఫోన్ కాల్కి ఓపిగ్గా జవాబులు చెబుతున్నాడు. అప్పటికే లేచి వేడివేడి కాఫీతో వచ్చింది వర్ష మళ్ళీ. ఈ పూటకి స్నానం చేసేదేమైనా ఉందా, లేక ఆ ఫోన్కే అంటిపెట్టుకుని ఉండిపోతారా? చిరుకోపంతో అందామె. ఏం చేయను వర్ష, రెస్పాండ్ అవ్వకపోతే బాధపడతారు. కాఫీ సిప్ చేస్తూ అన్నాడు ఆకాష్. శ్రీకాంత్ బాత్రూంలోంచి పిలిచాడు మమ్మీ అంటూ. వస్తున్నా శ్రీ అంటూ లోపలికి వెళ్లబోయిన వర్ష కాలింగ్ బెల్ శబ్దానికి తలెత్తింది. తలుపు తీయగానే బిలబిలమంటూ వచ్చారు 4 ఆకాష్ ఫ్రెండ్స్. మార్కెట్లో మంచి గిరాకీ ఉన్న రచయితలే వాళ్లును. అర్థమైపోయింది వర్షకి ఇక ఆకాష్ని ఏకాంతంగా కలవాలంటే కనీసం కొన్ని గంటల సేపు కుదరదని. అర్థమైన మరుక్షణం తీవ్రమైన అసంతృప్తి మొదలైంది ఆమెలో. చాలా చిన్న కోరిక ఆమెది. ఆ ఆనందకరమైన రోజుని సాయంత్రం దాకా తనొక్కతే ఆకాష్తో గడిపి షేర్ చేసుకోవాలని. అందుకే గబగబా తయారై ఎక్కడికైనా ఔటింగ్కి వెళ్లాలనుకుంది. కానీ ఆకాష్ కేవలం తనకి భర్త మాత్రమే కాదు, పబ్లిక్ ఫిగర్ కూడా. బలవంతం మీద చిరునవ్వుతో వాళ్ళని పలకరించి లోపలికి కదిలింది వర్ష. సరిగ్గా అదే క్షణంలో గేట్లోంచి లోపలికొస్తున్న గురురాజు కేసి కాంపరంగా చూసింది అతని పిన్ని. తల్లిని ఖర్చుకుపోయారు కూతుళ్ళిద్దరూ కోడి పిల్లల. 12 కదా వస్తానన్నావు? లేని చిరునవ్వుని అరువు తెచ్చుకుంటూ పలకరించాడు గురురాజు బాబాయ్. ఒక్క క్షణం సూటిగా ఆయన కళ్ళలోకి చూస్తూ అన్నాడతను. నేను అడగడం మర్చిపోయాను. మా అమ్మ ఒంటి మీద 2 పేటల గొలుసు, చెవులకు దుద్దులు, 2 జతల బంగారు గాజులు ఉండాలి. అవి అవి తడబడ్డాడు లోకనాథం. అవి ఏమైపోయాయో నాకు తెలుసు. ఆ సంగతి గుర్తు చేయడానికి వచ్చాను. సరిగ్గా 12ంటికి వస్తాను. డబ్బుతో పాటు నగల్ని రెడీ చేయి. హుకుం జారీ చేస్తున్నట్టు చెబుతోన్న గురురాజు కళ్ళు బెడ్ పక్కనే పడున్న న్యూస్ పేపర్ కేసి తిరిగాయి.
ఆ పేపర్లో ఓ మూలగా బాక్స్ ఐటంగా ఉందా వార్త. ప్రముఖ రచయిత శ్రీ ఆకాష్ గారికి ఆంతర్మదనం నవలకి సాహిత్య అకాడమీ అవార్డు అనే క్యాప్షన్తో ఉన్న వార్తను చూడగానే తళుక్కున మెరిశాయి గురురాజు కళ్ళు. 10 క్షణాలు పట్టింది అతనికి ఆ వార్తను చదవడానికి. చదివిన మరుక్షణం పేపర్ని మడిచి చేత్తో పట్టుకున్నాడు అతను. పేపర్నింకా చదవలే. సగంలోనే ఆగిపోయింది అతని బాబాయ్ గొంతు గురురాజు కళ్ళల్లో తీక్ష్ణతని చూడగానే. సరిగ్గా 12ంటికి మరోసారి హెచ్చరిస్తూ బయటికి కదిలాడు గురురాజు. క్యూరియాసిటీతో మరోసారి చూశాడా పేపర్నతను. క్రితం రాత్రి చీకట్లో జూబ్లీహిల్స్ లో ఉన్న ఆకాష్ బంగ్లాను చూసిన తర్వాత సరాసరి ఓ హోటల్లో రూమ్ తీసుకుని రాత్రంతా ఆలోచిస్తూనే గడిపాడు. తన ప్లానింగ్ లో ఎక్కడైనా ఏదైనా లోపం ఉందేమోనని ప్రతి కోణంలోంచి వెరిఫై చేసుకున్నాక తృప్తిగా నిద్రపోయాడు తెల్లవారుజాముకో. 7ంటికి రూమ్ వెకేట్ చేయడానికి రిసెప్షన్లోకి వస్తే అక్కడున్న రిసెప్షనిస్టు రిజిస్టర్లో రాసుకుంటున్నప్పుడు ఆమె మెడలో కనిపించింది 2 పేటల బంగారు గొలుసు. సరిగ్గా అలాంటి గొలుసే అదే డిజైన్లో దాదాపుగా అంతే పొడవున్న గొలుసుని తన ఊహ తెలిసిన దగ్గర నుంచి తల్లి మెడలో ఉండడాన్ని చూశాడతను. రిసెప్షనిస్టు మెడలో గొలుసును చూసేదాకా తల్లి మెడలో గొలుసు సంగతి గుర్తు రాలేదు అతనికి. ఇప్పుడు గుర్తొస్తున్నాయి ఆ అమ్మ మెడలో గొలుసు, బంగారు దిద్దులు, 2 జతల గాజులు అన్నీ. తను 10th పాస్ అయినప్పుడు ఒకసారి అమ్మా నీ గొలుసు ఒకసారి ఇవ్వవే వేసుకుంటానని గారాలు పోతే మురిపెంగా నవ్వి అందావిడ. పోరా పిచ్చినాన్న, ఈ గొలుసు నీ పెళ్ళయ్యాక నీ పెళ్ళం మెళ్ళ వేస్తా, నీకెందుకు మగ సన్యాసివి అంది తన జుత్తు నిమురుతూ. ఆ దృశ్యాలు జ్ఞాపకం రాగానే సరాసరి బాబాయ్ ఇంటికెళ్ళిపోయాడు గురురాజు. నగల్ని కూడా సిద్ధం చేయమన్నాక పేపర్తో సహా బయటకొస్తుంటే ఓ విషయం స్పష్టంగా అర్థమైంది అతనికి. మనుషుల్లో సహజంగా ఉండే పిరికితనాన్ని ఎవరైనా నిలదీసి బెదిరిస్తే మరింతగా బయటపడుతుంది. బజారు గూండాలు ఎలా సమాజం మీద పట్టు సాధిస్తారోనని చిన్నప్పుడు ఆశ్చర్యపోయే అతనికి 7 ఏళ్ల జైలు జీవితం యథార్థమేమిటో అనుభవపూర్వకంగా నేర్పింది. అందుకే ఇప్పుడు అతని మాటలు ఎదుటి మనిషిని శాసిస్తాయి. అతని కదలిక చుట్టూ ఉన్న వాళ్ళని భయానికి గురిచేస్తుంది. అతని కళ్ళల్లో ఫీలింగ్స్ ఎంత గుండెధైర్యం ఉన్న వ్యక్తినైనా నిలువున వణికించేస్తుంది. ఒకటే అతను జైల్లో నేర్చుకుంది, ఎదుటి వ్యక్తిని భయపెట్టు, శాసించు, పాలించు, దట్స్ ఆల్. దాదాపు 50 ఏళ్ల వయసుంటుంది లోకనాథానికి. లాయర్గా ప్రాక్టీస్ పెట్టి ఏళ్లు గడిచినా సంపాదన అంతంత మాత్రంగానే ఉండేది. గురురాజు తండ్రి సీతారాం, తల్లి లక్ష్మీదేవమ్మలకి అతనొక్కడే సంతానం. ఎలిమెంటరీ స్కూల్లో టీచర్గా పనిచేసే సీతారాంకి పెద్దలు మిగిల్చిపోయిన ఆస్తంతా నల్లకుంటలో ఉన్న ఆ పాతకాలం నాటి పెంకుటిలు మాత్రమే. ఉన్నంతలో గుట్టుగా సంసారం చేస్తూ కొడుకు ప్రయోజకుడే డిగ్రీ సంపాదించి మంచి ఉద్యోగం తెచ్చుకుంటాడని గంపిడాసతో ఉండేవాళ్లు వాళ్ళిద్దరూ. గురురాజు చదువులో చురుకైనవాడే. ఇంటర్మీడియట్లో ఫస్ట్ ర్యాంకు తెచ్చుకున్నాడు కూడా. డిగ్రీ చదువు మొదలైన 2 ఏళ్లకు గాని ఆ తల్లిదండ్రులకు తెలియలేదు తమ పిల్లాడు జానకి రామయ్య గారనే LIC ఏజెంట్ కూతురు వర్ష అనే అమ్మాయిని ఇష్టపడుతున్నాడని. ఓసారి ఏదో సందర్భంలో గురురాజు వర్షని ఇంటికి తీసుకొచ్చి వాళ్ళకి చూపించాడు కూడా. చిరిమి దీపం పెట్టుకోదగ్గ అందగత్తె వర్ష. ఆమెని చూసి గురురాజు తల్లి ఎంతో మురిసిపోయింది. డిగ్రీ పూర్తి చేసి మంచి ఉద్యోగం తెచ్చుకుంటే తప్పకుండా కోరుకున్న వర్షతోనే పెళ్లి జరిపించడానికి ఒప్పుకున్నారు కూడా. అయితే ఊహించని పరిణామంలా ఏదో ఉప్పెన ముంచుకొచ్చినట్టు ఓ రోజు తెలిసిన ఆ వార్త వాళ్లను నిశ్చేష్టులను చేసింది. ఊహించలేని దిగ్భ్రాంతికి గురిచేసింది. వర్ష వాళ్ళింటి పక్కవాటాలో ఉండే రవళి అనే అమ్మాయిని గురురాజు మానభంగం చేశాడనే వార్త వాళ్ళని ఎంత తీవ్రమైన మనస్తాపానికి గురిచేసిందో. వర్షే కోర్టులో ప్రధాన సాక్షిగా నిలబడ్డంతో ఆశానిపాతానికి గురైనట్లు విలవిల్లాడారు వాళ్ళు. గురురాజు 7 ఏళ్ల జైలు శిక్ష విధించబడ్డంతో పూర్తిగా కుంగిపోయారు వాళ్ళిద్దరూ. మానసికంగా చచ్చిపోయి నలుగురిలోనూ తలెత్తుకోలేక ఉద్యోగానికి రాజీనామా చేశాడు సీతారాం. వాళ్లు ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు సానుభూతి ప్రదర్శిస్తూ తరచూ వాళ్ళింటికొచ్చేవాడు లోకనాథం. స్వయాన అన్నదమ్ములు కాకపోయినా అన్నదమ్ముల బిడ్డలు వాళ్ళిద్దరూ. ఉన్న ఒక్క కొడుకు దిక్కుమాలను పనిచేసి జైల్లో కూర్చోవడంతో దిగాలు పడ్డ వాళ్ళకి లోకనాథం, అతని భార్య ఓదార్చే నెపంతో దగ్గరయ్యారు. కేవలం 6 నెలల కాలంలో శారీరకంగా కూడా పూర్తిగా దిగజారిపోయి రోగగ్రస్తులైన వాళ్ళిద్దరినీ చూసేందుకు ఎవరూ లేననే వాస్తవం వాళ్లలో కొత్త ఆశల్ని చిగురింపజేసిందో రోజు. 2 కూతుళ్లతో చాలీచాలని సంపాదనతో సతమతమైపోతున్న లోకనాథం లాయర్ బుద్ధిలో ఓ ఆలోచన చోటు చేసుకుంది. గురురాజు ఎలాగూ 7 ఏళ్ల దాకా జైలు నుంచి రాడు. వాడు చేసిన పనికి అసహించుకుని కృషించిపోతున్న వాళ్ళిద్దరూ ఎంతో కాలం బ్రతకరు.
ఈలోగానే గుట్టు చప్పుడు కాకుండా ఈ ఇంటిని తన పేర రాయించుకుంటే? ఈ ఆలోచన మనసులో చోటు చేసుకున్న మరుక్షణం నుంచి మరింత ఆప్యాయతని ఒలకబోయడం మొదలుపెట్టాడు లోకనాథం. ఫలితం శారీరకంగా మానసికంగా చచ్చిపోయిన ఫీలింగ్తో మంచాన పడిన సీతారాంని ఇచ్చకాల కబుర్లతో ఎలాగో లొంగదీసుకుని స్టాంపు పేపర్స్ మీద సంతకాలు చేయించగలిగాడు లోకనాథం. కొడుకు చేసిన పనికి విరక్తితో చావుని ఆహ్వానిస్తున్న సీతారాంకి లోకనాథం ఎత్తుగడలు అర్థమవుతున్నా వారించే ప్రయత్నమేమీ చేయలేదు. కేవలం వారం రోజుల తేడాలో చనిపోయారు భార్యాభర్తలిద్దరూ. బ్రతికొండగా గురురాజు ముఖాన్ని చూడకూడదని ఒట్టు పెట్టుకున్న ఆ ఇద్దరూ గతించగానే హాయిగా ఆ ఇంటిని 5 లక్షలకి ఓ కాంట్రాక్టర్కి అమ్మేశాడు లోకనాథం. ఆ కాంట్రాక్టర్ ఆ ఇంటిని పడగొట్టి పెద్ద రెసిడెన్షియల్ కాంప్లెక్స్ నిర్మించాడు. వచ్చిన డబ్బుతో లక్ష్మీదేవమ్మ ఒంటి మీద నగలతో లోకనాథం దశ తిరిగిపోయింది. రాఘవేంద్రస్వామి మఠం పక్క సందులో కేవలం 100 గజాల స్థలంలో ఉండే తన రేకుల షెడ్డు లాంటి ఇంటిని 2 అంతస్తుల అందమైన భవనంలా మార్చేశాడు. భార్యకి కూతుళ్ళకి నగలు చేయించాడు. నలుగురిలో హోదా దర్జా పెరిగినాయి. రేపు మాపో మంచి సంబంధాలు తెచ్చి కూతుళ్ళిద్దరికీ పెళ్లిళ్లు చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. గడిచిన 7 ఏళ్లలో కొద్దో గొప్ప లాయర్గా ప్రాక్టీస్ కూడా చెప్పుకోదగినంత పుంజుకుంది కూడా. అలాంటి సమయంలో హఠాత్తుగా గురురాజు ఊడి పడతాడని, వస్తూనే తన ఇంటి డబ్బుని ఇమ్మని బెదిరిస్తాడని లోకనాథం ఊహించలేదు. కేవలం మరో 4 గంటల వ్యవధే మిగిలింది గురురాజు చెప్పిన 12వ గంట రావడానికి. ఏం చేయాలిప్పుడు ఆలోచిస్తున్నాడు లోకనాథం తీవ్రంగా. సరిగ్గా గంటసేపు ఆలోచించాక లోకనాథం క్రిమినల్ బ్రెయిన్కి అర్థమైంది ఏం చేయాలో. గబగబా 7 ఏళ్ల క్రితం నాటి పాత ఫైల్స్ తిరగేశాడు. వెతగ్గానే దొరికాయా డాక్యుమెంట్స్. సీతారాం తన ఇంటిని అమ్మేందుకు పవర్ ఆఫ్ అటార్నీ లోకనాథానికి ఇచ్చినట్టు రిజిస్టర్ అయిన డాక్యుమెంటు, దాంతోపాటే ఓ కాంట్రాక్టర్కి ₹1,00,000కి ఆ ఇంటిని విక్రయించినట్టు సేల్ డీడ్ కాగితాలు, ఆ ₹1,00,000 ముట్టినట్టు అపస్మారకంలో ఉన్న సీతారాం అర్థమయ్యి ఆమెను స్థితిలో చేసిన సంతకం అన్నీ క్లియర్గా ఉన్నాయి. గురురాజు అరిచి గీపెట్టిన ఆ ఇంటి తాలూకా సొమ్మేది తన దగ్గర లేదని బుకాయిస్తాడు. ఆధారాలు కూడా అదే నిజమని నిరూపిస్తాయి. ఒకవేళ దౌర్జన్యానికి దిగితే, పిరికితనాన్ని స్వార్థం డామినేట్ చేస్తే మనిషిలో ఊహించని తెగింపు చోటు చేసుకుంటుంది. అదే జరిగింది లోకనాథ్ విషయంలో కూడా. మరో అరగంట తర్వాత నల్లకుంట ఏరియా పోలీస్ స్టేషన్ ముందు స్కూటర్ దిగాడు లోకనాథం. అక్కడి ఇన్స్పెక్టర్ అతనికి మంచి ఫ్రెండ్ కూడా. ఏంటి సంగతి లోకనాథాన్ని చూస్తూనే అడిగాడా ఇన్స్పెక్టర్. ఇది అంటూ క్లుప్తంగా చెప్పాడు లోకనాథం. మొత్తం విన్నాక ఆ ఇన్స్పెక్టర్ భరోసాగా చెప్పాడు. నాకొదిలే, వాడి పేరేంటి? గురురాజు కదూ, నవ్వాడా ఇన్స్పెక్టర్ లోకనాథం భుజం తట్టి. మధ్యాహ్నం 12 గంటలైంది. మార్నింగ్ కాఫీ తాగి ఫ్రెండ్స్తో వెళ్లిపోయిన ఆకాష్ ఇంకా రాలేదు. మళ్లీ సాయంత్రం 4 గంటల ఫ్లైట్లో మద్రాసుకు వెళ్ళిపోతాడు. వెళ్ళాక రావడానికి ఒకరోజు పడుతుందో వారం కూడా కావచ్చో తెలీదు. వెళ్లే ముందు కొద్దిసేపు అతనితో కబుర్లాడుతూ కూర్చోవాలని, దగ్గరుండి భోజనం తినిపించాలని. విసురుగా తలని విదిల్చింది వర్ష. శ్రీకాంత్ స్కూలుకి వెళ్ళిపోయాడు. పని మనిషి 9 ఇల్లు తుడిచేసి పనులు పూర్తి చేసుకుని వెళ్ళింది. మళ్లీ ఒంటరితనం అంటే ఎందుకో చెప్పలేని భయం వర్షకి. ఎప్పుడూ ఎవరో ఒకళ్ళు తోడుగా ఉండాలనిపిస్తుంది ఆమెకి. వర్ష తల్లిదండ్రులు పోయాక ఆమె వైపు దగ్గర వాళ్ళెవరూ లేరు. ఆకాష్కి పెళ్లినాటికే పేరెంట్స్ లేరు. శ్రీకాంత్ తర్వాత మరోసారి ప్రెగ్నెన్సీ రావాలని మనసారా కోరుకుందామే. కాని ఏం తేడా వచ్చిందో 4 ఏళ్ల గ్యాప్ వచ్చినా ఆ కోరిక తీరలేదు. అందుకే ఆకాష్ ఉన్నంతసేపు అతని పనులతో, శ్రీకాంత్ రాగానే వాడి కబుర్లతో కాలం వెళ్ళబుచ్చుతుంది. మరీ బోర్ కొడితే తన హాబీ కెమెరాను తీసుకుని గార్డెన్లో పక్షులని పూలని ఫోటోలు తీస్తుంది. ఎంత గడిపినా ఇంకా గడవనట్టే ఉంటుంది కాలం. టైంపాస్ కావడం లేదంటే ఆకాష్ నవ్వేవాడు. తనకి 24 గంటలు టైం సరిపోకపోతే ఆమె టైంపాస్ కావడం లేదంటే సిల్లిగా అనిపించేది అతనికి. పుస్తకాలు చదవమనేవాడు, వీడియో చూడమనేవాడు. కాని ఏం చేసినా ఓ రొటీన్ లేని ఆకాష్ బిజీ లైఫ్ ఆమెకు రుచించేది కాదు. తరచూ పబ్లిషర్స్ని కలవడానికి టూర్లు, ప్రొఫెషనల్ మీటింగ్స్, డిస్కషన్స్, సెమినార్స్. ఆకాష్లో రచయిత అంటే ఆమెకి ఎంతిష్టమో ఆ ప్రొఫెషన్లో బిజీ అయిపోతున్న అతన్ని చూస్తే అంత బాధ. ఒక్కోసారి అతను తనకు దూరమైపోతాడేమోనే భయం కూడా వేసేది ఆమెకి. తన భయం అర్ధరహితమని ఆమెకి పూర్తిగా తెలుసు. కానీ పొసెసివ్నెస్ అనే ఫీలింగ్కి కారణం ఆకాష్పై వర్షకున్న అమితమైన ప్రేమానురాగాలే. తన సొంతమనుకున్న వ్యక్తికి
మరో పనితనపు పార్శ్వం ఉండకూడదని లేదు, కానీ ఆ జీవితం తమ మధ్య ఎడబాటుని సృష్టించడాన్ని ఆమె భరించలేకపోతోంది. ఆ పొసెసివ్ ఫీలింగ్ వల్లే చివరికి ఆకాష్ తన అభిమానులతో స్నేహితులతో మాట్లాడుతున్నా ఒక్కోసారి భరించలేకపోయేదామె. ఆ ఫీలింగ్ వెనకే అంతర్లీనంగా ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉన్నట్టు ఆమెకే తెలీదు. టెలిఫోన్ బూతులోకి ప్రవేశించిన గురురాజ్ చేతిలో పేపర్ కేసి మరోసారి చూశాడు. నెంబర్ డైల్ చేస్తుంటే భరించలేని ఉద్వేగంతో అతని వేళ్లు కంపిస్తున్నాయి. ఇప్పుడు ఏం జరుగుతూ ఉంటుందక్కడ? ఆకాష్ నవలకు అవార్డు వచ్చింది. ఈ పాటికి ఆ ఆనందంలో తలమునకలైపోయి ఉంటుందా వర్ష? అతన్ని అభినందించేందుకు ప్రత్యేకంగా తయారై అతన్ని పెనవేసుకుంటుందా? ఉచ్ఛ్వాస నిశ్వాసాలు బరువెక్కితే సన్నజాజుల పరిమళం నాసికాపుటాలకి ముద్దుగా సోకుతుంటే అతని చెంపల్ని తన చేతులతో నిమిరి ప్రేమగా తీయగా పరవశంగా అతని చెంపని ముద్దు పెట్టుకుంటుంది కదూ. ఒక్కసారిగా దృశ్యం మారింది మళ్ళీ. 7 ఏళ్ల క్రితం తన జీవితంలో ఏ తుఫాను రాకుండా ఉంటే ఆ పేదాలు స్పృశించాల్సింది తన చెంపల్ని, ఆ చేతులు దండలా వాలాల్సింది తన మెడ చుట్టూ. వణికే ఆ శరీరం, ఆ యవ్వనం, ఆ పరవశం తనకి కావలసినవి. ఇప్పుడెవడో బర్స్టాడు చేతుల్లో. ట్రింగ్ ట్రింగ్ ఊహల్ని చెదరగొడుతూ లైన్ కలిసింది. క్షణంలో యథాస్థితిలోకి వచ్చాడు గురురాజు. ఇప్పుడు ఫోన్ చేసి తన పేరు చెప్తే ఏం చేస్తుంది? మొగుడు చేతుల్లోంచి అదిరిపడి లేస్తుందేమో. హఠాత్తుగా చిరునవ్వు చోటు చేసుకుంది గురురాజు పేదాల మీద ఆ దృశ్యాన్ని ఊహించుకుంటేనే. బెడ్ మీద వెనక్కి వాలి పడుకున్న వర్ష ఫోన్ శబ్దానికి క్యాజువల్గా రిసీవర్ను పైకెత్తింది. సరిగ్గా అప్పుడు వినిపించిందా గొంతు, హలో వర్ష అంటూ. ఒక్కసారిగా భయం చోటు చేసుకుంది ఆమెలో ఆ గొంతు వినిపించగానే. హూ ఆర్ యు రాస్కెల్ అరిచింది బిగ్గరగా, బ్యాలెన్స్ని కోల్పోతూ. అసలే అసహనంగా ఉందేమో ఆ కాల్ మరింతగా ఇరిటేట్ చేస్తుందామని. వర్ష, ఈడియట్, ఎవరు నువ్వు? నేనెవరినైతేనేం, కౌంట్ డౌన్ మొదలైంది. హ్యాపీ డేస్ ఇన్ యువర్ లైఫ్ ఆర్ ఓవర్, అంతే. రిసీవర్ క్రెడిల్ చేసినట్టుగా క్లిక్కుమన్న శబ్దం వినిపించింది ఆమెకి. అప్రయత్నంగానే రిసీవర్ చేతిలోంచి జారిపోతుంటే వెర్రిగా చూసింది వర్ష. ఎవడా రోగ్, ఎందుకనిలా వేధిస్తున్నాడు? నిన్న రాత్రి ఆకాష్ రాగానే చెప్దామనుకుంటే అతని మూడ్ని పాడు చేయడం ఇష్టం లేక ఆగిపోయింది. తెల్లారగానే అభినందనలు, ఫోన్లు, జోవియల్ అట్మాస్ఫియర్. ఫ్రెండ్స్తో ఆకాష్ బయటకెళ్ళిపోయాడు. రాగానే తప్పకుండా చెప్పాలి, స్థిరంగా అనుకుంది వర్ష. టెలిఫోన్ బూత్లోంచి బయటకొచ్చిన గురురాజు ముఖం ఉత్సాహంతో వెలిగిపోతుంది. గుర్తు తెలియని వ్యక్తిగా చేసిన ఫోన్ కాల్తో తను వర్షలో ఎలాంటి అలజడిని సృష్టించుంటాడో ఊహించుకుంటేనే థ్రిల్లింగ్గా ఉంది అతనికి. ఏం చేస్తోంది వర్ష? తనని తీరని మనస్తాపానికి గురిచేసి తన జీవితం ఇలా నాశనం కావడానికి బాధ్యురాలైన వర్షకిది చాలా చిన్న శిక్ష. ఇంకా ఇంకా భరించలేని టార్చర్కి గురి చేయాలని అప్పటిగాని తన పగ చల్లారదు. ఆలోచిస్తూ రోడ్డు మీదకొచ్చిన గురురాజు కళ్ళు చమకమని మెరిశాయి. సరిగ్గా అప్పుడే బస్టాప్లో కనిపించింది అతనికి రవళి. ఇప్పుడు ఆమె చేతుల్లో 2 ఏళ్ల పసివాడున్నాడు. పక్కనే ఆమె కొంగు పట్టుకుని మరో పాప నిలబడుంది. సుమారు 6 ఏళ్ల వయసుంటుందా పాపకి. ఒక్క క్షణం పరీక్షగా చూశాడతను. ఆ పాపలో ఎక్కడైనా తన పోలికలు కనబడతాయేమోనని. పూర్తిగా రవళి పోలికే ఆ పాపది. తను కనబడకుండా ఓ చెట్టుచాటుగా నిలబడి పరీక్షగా రవళికేసి చూశాడతను. 26 ఏళ్ల వయసులో పుష్టిగా, బొద్దుగా, అందంగా కనిపిస్తోంది రవళి అతని కళ్ళకి. ఆ అందాలు, ఆ శరీరం, ఆ యవ్వనం 7 ఏళ్ల క్రితం ఓ రోజు తనని పిచ్చికించినవే, వెర్రెక్కించి ఆమెని లొంగ తీసుకునేలా ప్రేరేపించినవే. కానీ ఇప్పుడు ఆమెను చూస్తే ఎవరికీ ఆ విషయం గుర్తురాదు. కనీసం ఆ అనుమానం కూడా ఎవరిలోనూ చోటు చేసుకోదేమో. సభ్య సమాజంలో ఓ 2 పిల్లల తల్లిగా, ఆదర్శ గృహిణిగా కనిపిస్తోంది రవళి ఎవరికైనా. కానీ తను మాత్రం 7 ఏళ్ల తర్వాత కూడా అందరి దృష్టిలో ఓ రేపిస్ట్, అంతే. ఆలోచిస్తున్న కొద్దీ గురురాజు రక్తం సలసలా మరిగిపోతోంది. విపరీతమైన టెన్షన్తో పిచ్చెక్కేలా ఉంది అతనికి. బస్సు రాగానే ముందు వైపు నుంచి పాప చేతిని పట్టుకుని బస్సు ఎక్కేసింది రవళి. ఆ బస్సు కదిలాక బస్టాప్ దగ్గరికి నడిచాడతను. వెళ్లిపోతున్న బస్సుని, బస్సులో వెళుతున్న రవళిని చూస్తున్న కొద్దీ కసితో అతని మనసు బొగ్గుమంటోంది. తను తప్ప ఈ ప్రపంచమంతా సుఖపడిపోతుందనే ఫీలింగ్ మనిషిని మరింత మనస్తాపానికి గురిచేస్తుంది. సరిగ్గా అదే స్థితిలో ఉన్నాడు గురురాజు కూడా. ఫోన్ సృష్టించిన కలవరంలోంచి తేరుకోవడానికి 15 గంట సేపు పట్టింది హిమవర్షకి. ఎవడా రోగ్? అదే ప్రశ్న మెదులుతుంది ఆమె మనసులో. వర్ష అనే ఆ గొంతు, ఆ మరమరింగు శబ్దం, ఎక్కడో విన్న ఫీలింగ్ ఆమెలో. ఎవరే ఉంటారు? నిజంగానే ఎవరైనా బెదిరించాలని ఫోన్ చేశారా?
లేక ఆకతాయితనంతో పనిలేని కుర్రాళ్ళెవరైనా ఓ ఆడగొంతు వినిపించిందని టీజ్ చేస్తున్నారా? ఏం చెయ్యాలిప్పుడు? ప్రశ్నలు ప్రశ్నలు, జవాబులేని ప్రశ్నలే అన్నీ. సరిగ్గా అదే సమయానికి రోడ్డు మలుపు తిరిగి లోకనాథం ఇంట్లో కడుగు పెడుతున్నాడు గురురాజు. అతన్ని చూస్తూనే అతని పిన్ని, ఇద్దరు కూతుళ్ళు భయంగా లోపల గదిలోకి తప్పుకున్నారు. రారా రాజు, నీకోసమే ఎదురు చూస్తున్నాను పలకరించాడు లోకనాథం హాల్లో సోఫాలోంచి లేవకుండానే. సూటిగా ఆయన వైపు చూస్తూ అడిగాడు గురురాజు. డబ్బు రెడీ చేసావా? జవాబు చెప్పకుండా ఓ ఫైల్ని అతని ముందుకు తోశాడు లోకనాథం. అనుమానంతో కళ్ళు చికిలిస్తూ అడిగాడు గురురాజు. ఏంటది? చదువు, నీకే తెలుస్తుంది కూల్గా చెప్పాడు లోకనాథం. మరింత అనుమానంతో ఆ ఫైల్ని కొద్దిగా ముందుకొంగి కుడి చేత్తో అందుకున్నాడతను. ఫైల్ని తెరచి లోపల నీటిగా కనిపిస్తోన్న డాక్యుమెంట్ కాపీల్ని చూస్తున్న గురురాజులో క్షణానికి పెరిగి పెద్దదవుతోన్న ఉద్వేగంతో గుండె లయతప్పుతుంటే కంటిరెప్ప ఉనికిని కూడా మరిచిపోయినట్లుగా చూస్తుండిపోయాడు. అలాగే కాగితాన్ని చూడగానే బిగ్గరగా అరిచాడు గురురాజు. యు బాస్టర్డ్! ఆ అరుపుకి గది ప్రతిధ్వనించింది. ఉక్రోషంతో అతని కళ్ళు ఎర్రబడ్డాయి. పొద్దున్న డబ్బిస్తానన్న బాబాయ్ ఇలా ప్లేటు ఫిరాయించేసరికి ఉవ్వెత్తున కోపం పొంగుకొచ్చింది అతనిలో. అబద్ధం, ఇదంతా మోసం అరిచాడు మళ్ళీ. అని నువ్వంటే సరిపోదుగా నవ్వాడు లోకనాథం అదోలా చూస్తూ. అర్థం కానట్టు వెర్రిగా చూపుల్ని కదిలించాడు గురురాజు. ఉదయం కూడా తనని చూడగానే ఓ పాముని చూసినట్టు భయపడ్డ బాబాయ్లో ఇంత ధైర్యం ఎక్కడ్నుంచొచ్చింది? డబ్బు నగలు ఏవీ తీసుకోలేదని కాగితాలు చెబుతున్నాయి. అంటే కాగితాల మీద తన తండ్రి చేత చేయించుకున్న సంతకాల ఆధారంగా ఆస్తంతా కొట్టేయాలనే ఆయన ఉద్దేశమా? అంతే. ఆ ఆలోచన మనసులో చోటు చేసుకున్న మరుక్షణం గురురాజు కళ్ళు అరుణమని పుంజుకున్నాయి. ఒరే! గది దద్దరిల్లేలా అరిచాడు ముందు కురుకుతూ. రెండు చేతులతో లోకనాథం గొంతు పట్టుకుని ఊగిపోతూ అరుస్తున్నాడతను ఆవేశంగా. యూ చీట్! నిన్ను చంపేస్తాను! ఐ విల్ కిల్ యూ! ఊపిరందక గిలగిల్లాడుతున్నాడు లోకనాథం సోఫాలో వెనక్కి ఒరిగిపోయి. ఓ కాలిని సోఫాకి తన్నిపెట్టి రెండు చేతులతో లోకనాథం మేడని నులిమేస్తున్న గురురాజుకి ఒక క్షణం పాటు ఏం జరిగిందో అర్థం కాలేదు. అర్థమయ్యేసరికే అతని శరీరం విసురుగా 10 అడుగుల వెనక్కి తూలిపడింది. ఎవరో బలంగా లాగి తోసేసినట్టు. దన్మని వీపు గోడకి గుద్దుకుంటూనే అదిరిపడ్డాడు గురురాజు ఎదురుగా కనిపించిన ఆకారాన్ని చూస్తూనే. ఊహించని ఆ షాక్కి మెదడు స్తంభించిపోతుంటే శరీరంలో చైతన్యం ముద్దుబారిపోతున్నట్టు కొద్దిగా కళ్ళు విప్పారిచి మరీ చూశాడతను. ఎదురుగా నిలువెత్తుగా నిలబడున్నాడు కాకి యూనిఫామ్లో ఉన్న ఇన్స్పెక్టర్. యారా, చంపుతావా లోకనాథాన్ని? చంపు చూద్దాం, చంపు చూద్దాం! రెండు చేతులతో ఫైటింగ్కి ఇన్వైట్ చేస్తున్నట్టుగా గాల్లో కూపుతూ అంటున్నాడా ఇన్స్పెక్టర్. ఒక్క క్షణం పరిస్థితి అర్థమైపోయింది గురురాజుకి. దాంతోపాటే అతని మెదడు అంత విపత్కర పరిస్థితుల్లో కూడా ఊహించగలిగింది లోకనాథం ప్రవర్తనలో మార్పుకి కారణమేమిటో. ఊహించిన మరుక్షణం అతని 6th సెన్స్ ప్రమాదాన్ని హెచ్చరించింది. శరీరంలో సర్వశక్తుల్ని కూడగట్టుకుంటూ గబాలను లేవబోయాడు డెస్పరేట్ గా చూస్తూ. సరిగ్గా అప్పుడు పైకి లేచిన ఇన్స్పెక్టర్ కుడికాలి బూటు బలంగా తాకింది అతని ఎడమ డొక్కలో. కడుపులో లొంగలు చుట్టుకుపోయిన ఫీలింగ్. అమ్మా! అరిచాడతను బాధగా. ఎడమ చేతి గుప్పెటతో గురురాజు జుట్టుని బిగించి పట్టుకుని పైకి లేవదీస్తూ అన్నాడు ఇన్స్పెక్టర్ క్రూరంగా చూస్తూ. రే పిష్నా కొడక, ఎంత ధైర్యంగా నీకు? గురురాజు కంటిపాపలు భయంతో గిలగలా కొట్టుకున్నాయి. మధ్యాహ్నం 1 గంట. హాఫ్ డే స్కూల్ అవడంతో ఆటోలో వచ్చేశాడు శ్రీకాంత్. మనసంతా చికాగ్గా ఉండడంతో డైనింగ్ టేబుల్ దగ్గర కబుర్లు చెబుతూ నవ్విస్తూ బుజ్జగిస్తూ కొసరి లాలిస్తూ శ్రీకాంత్కి గోరుముద్దలు తినిపించే ఆమె చాలు అనగానే గిన్నెల మీద మూతలు పెట్టేసింది. శ్రీకాంత్ బొంగమూతి పెట్టి చూశాడు. తను అన్నం వద్దండం, తల్లి కొసరి తినిపించడం, బొజ్జగించడం, ఆ పనులన్నీ చాలా చాలా ఇష్టం వాడి పసి మనసుకి. మా బుజ్జి కదే, మా కన్న కదే, ఇంకొంచెం తినమ్మా అని ప్రతిరోజు లాలించే తల్లిలో 2 రోజులుగా చోటు చేసుకున్న మార్పుకి కారణమేమిటో తెలియని వాడికి ఉక్రోషంతో పాటు ఏడుపు కూడా తన్నుకొస్తోంది. కంచంలో అన్నాన్ని చెల్లాచెదురుగా పడేలా విసిరేశాడు నేల మీదకి. అసలే చిరాగ్గా ఉందేమో ఒకసారిగా కోపం ముంచుకొచ్చింది వర్షకి. అంతే. కుడి చేతిని విసురుగా గాల్లోకి లేపడం, వాడి లీలాత ఎడం బొగ్గ కందిపోవడం క్షణాల్లో జరిగిపోయాయి. కొట్టాక గిరున నీళ్లు తిరిగిన కళ్ళతో తనకేసి చూస్తున్నాడే తప్ప ఏడవలేదు శ్రీకాంత్. వెక్కిళ్ళని బయట పడనీయకుండా ఆపుకునే ప్రయత్నంలో వాడి ఛాతీ ఎగసేసి పడుతోంది. ఒక్క క్షణం కడుపు తరుక్కుపోయింది వర్షకి. వాడి కళ్ళల్లో నీళ్లను చూడగానే ఆమెలోనూ దుఃఖం తన్నుకొచ్చింది.
ఒక్క ఊపులో 2 చేతులతో వాణ్ణి దగ్గరికి లాక్కుని గుండెలు కదుముకుంది. నిమిషం తర్వాత బొగ్గల మీద రాలిపడ్డ కన్నీళ్లతో ప్రేమగా వర్షముఖంలోకి చూసి లేతగా నవ్వుతూ అన్నాడు శ్రీకాంత్. నేనేమైనా తప్పు చేశానా మమ్మీ? తప్పంతా నాదేరా. వాడి బుగ్గల్ని ముద్దాడుతూ అందామె. సరిగ్గా 2:30కు వచ్చాడు ఆకాష్. అతను రాగానే ఫోన్ సంగతి చెప్పాలనుకున్న ఆమె ప్రయత్నం ఫలించనేలేదు. వస్తూనే టైం అయిపోయిందంటూ గబగబా సూట్ కేసు సర్దుకుంటున్నాడు. అర్థమైపోయింది ఆమెకి ఇక చెప్పే అవకాశం ఏమాత్రం లేదని. అర్థమైపోయిన మరుక్షణం భరించలేని నిస్పృహ చోటు చేసుకుందామెలో. సూట్ కేస్ మూసేస్తూ తలెత్తాడు ఆకాష్. ఏం వర్ష అలా ఉన్నావు? ఏం లేదు. బలవంతాన నవ్వు తెచ్చుకుందామే. మరో పావుగంట తర్వాత ఎంత జస్ట్ 2 రోజుల్లో వచ్చేస్తాగా. దిగులుగా కనిపిస్తున్న వర్షని దగ్గరకు తీసుకుంటూ చెప్పాడు ఆకాష్. మామూలు మూడ్లోకి వచ్చేసిన వర్ష నవ్వుతూ అంది. మాకేం భయం లేదు, వెళ్ళండి. తరచూ పనుల మీద నిన్ను శ్రీకాంత్ని ఒంటరిగా వదిలి వెళ్లాలంటే నాకు బాధగానే ఉంటుంది. కానీ ఏం చేయను? ప్రొఫెషనల్గా పైకి రావాలంటే, ఆ స్థానాన్ని నిలుపుకోవాలంటే ఇవన్నీ తప్పనిసరి. పోనీ నువ్వు రా అంటే నువ్వు ఒప్పుకోవు. చెప్పాగా శ్రీకాంత్కి అనవసరంగా మాకేం భయం లేదు. మీరు వెళ్ళి త్వరగా వచ్చేయండి. మన పక్క బిల్డింగ్లో ఉండే సూరచల గారికి అప్పుడప్పుడు నిన్ను కనిపెట్టుకుని ఉండమని చెప్తాను. ఏం వద్దు, మాకేం భయం లేదు. ఎంత జస్ట్ 2 రోజుల్లో వచ్చేస్తారుగా. షూర్. ఆమె మెడ చుట్టూ చేతులు వేసి సూటిగా కళ్ళలోకి చూశాడు ఆకాష్. వర్ష, పొద్దునుంచి బిజీగా ఉండిపోయి ఇంటికి రాలేదని కోపం వచ్చిందా? ఏం చేయను, నాతో పాటు ఎయిర్పోర్ట్కి వచ్చి సెండ్ ఆఫ్ ఇవ్వు. తన కళ్ళల్లో ఫీలింగ్స్ని అతని కంటపడనీయకుండా జాగ్రత్త పడుతూ నవ్విందామె. బయటికి వెళ్లే ప్రతిసారి వీడుకోలుగా దగ్గరకు తీసుకుని ప్రేమగా పంపిస్తుందామె. అలా చేస్తేనే అతడు వెళతాడని ఆమెకి తెలుసు. ఒక్క క్షణం 2 చేతులతో అతని తలని దగ్గరగా తీసుకుని విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. ఆమె పేదాల్ని తన పేదాలతో అందుకున్నాడు ఆకాష్. 10 క్షణాల తర్వాత బలవంతంగా ఆమె నుంచి దూరంగా జరుగుతూ మెరిసే ఆమె కళ్ళల్లోకి పరవశంగా చూశాడు. డాడీ రెడీనా? శ్రీకాంత్ షూస్ వేసుకుంటూ వచ్చాడు బెడ్రూంలోకి. రెడీ మైసాన్. శ్రీకాంత్ని 2 చేతులతో ఎత్తి ముద్దాడాడు ఆకాష్. డాడీ, విమానం నేను ఎక్కుతాను. పెద్దయ్యాక నువ్వే ఓ పెద్ద విమానం కొనుక్కోవచ్చు. అప్పుడు రోజు విమానం ఎక్కచ్చు. సూట్ కేసుని లాగుతూ ఉత్సాహంగా చెప్పాడు శ్రీకాంత్. డాడీ, నేను పెద్దయ్యాక రయ్యమని విమానం డ్రైవ్ చేస్తా. నిన్ను మమ్మీని ఎక్కించుకుంటా. వాడి బుగ్గ మీద చిటికేసి సూట్ కేసు తీసుకున్నాడు ఆకాష్. 5 నిమిషాల తర్వాత జూబ్లీ హిల్స్ మీద నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్ వైపు కదిలింది ఆకాష్ డ్రైవ్ చేస్తున్న ఎర్రరంగు మారుతి వ్యాన్. అతని పక్కనే కూర్చుంది వర్ష. ఆమె ఒళ్ళో కూర్చున్న శ్రీకాంత్ కబుర్లతో అల్లరి చేస్తూనే ఉన్నాడు. డాడీ, నేను కూడా నీతో రానా? నువ్వు వచ్చేస్తే ఎలా? మమ్మీ ఒక్కతే ఉండద్దు. అలాగైతే ఉంటాలే మరి. నువ్వు త్వరగా రావాలి. వస్తాగాని నువ్వు మమ్మీని విసిగించద్దు. తోడుగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఓ, నేను మగపిల్లానిగా. ఎవరైనా దొంగోడొస్తే వాళ్ళని డిషుం కొట్టేసి మమ్మీని రక్షించేస్తాను తెలుసా? సినిమాలో చూసిన చిరంజీవి స్టైల్లో చెప్పాడు శ్రీకాంత్. కొక్కున నవ్వింది వర్ష వాడి మాటలకి. గొప్ప పెద్ద మగాడు బయలుదేరాడు నన్ను రక్షించడానికి. వాడి తల నిమురుతూ అంది మురిపెంగా. సాయంత్రం 6 గంటలు. విమానాశ్రయంలో ఐసీ 548 రన్వే మీద నుంచి మెల్లగా కదిలి గాల్లోకి లేచింది మద్రాస్ దిశగా. గాల్లోకి లేచిన విమానం కనుమరుగయ్యేదాకా అలాగే చూస్తుండిపోయింది వర్ష ఏదో కోల్పోయినట్టుగా. కమన్ మమ్మీ, ప్లేన్ వెళ్ళిపోయిందిగా. చెయ్యి పట్టుకుని శ్రీకాంత్ కుదిపితే ఈ లోకంలోకి వచ్చిందామె. డ్రైవింగ్ సీట్లో కూర్చుని కారు స్టార్ట్ చేసింది వర్ష. శ్రీకాంత్ స్టాల్లో కొన్న క్యాడ్బరీ చప్పరిస్తున్నాడు. చల్లటి గాలులు 4వ గంటకే మొదలయ్యాయి ఆ రోజు. విండో గ్లాసెస్ ని క్లోజ్ చేస్తున్న వర్ష మనసంతా ఏకాగ్రతగా డ్రైవింగ్ చేయడం మీదే కేంద్రీకరించింది. ఒక్కోసారి తలచుకుంటే కల కాదు కదా అనిపిస్తుంది ఆమెకి. 6 ఏళ్ల క్రితం ఆకాష్తో తన పెళ్లి జరగడం, అంచెలంచెలుగా జీవితంలో అనుకున్నవన్నీ ఫలించడం, ఓ మామూలు ఆడపిల్లగా ఉన్న తనకి పొట్టుబట్టి ఆకాష్ కారు డ్రైవ్ చేయడం నేర్పించడం, అలా అనుకోవడం ఆమెకది మొదటిసారి ఏమాత్రం కాదు. ఆకాష్ ప్రొఫెషనల్ పనుల మీద ఊరెళ్ళిన ప్రతిసారి అదే ఫీలింగ్ ఆమెలో. ఆ ఫీలింగ్ బిజీగా ఉన్న ప్లాట్ఫామ్ మీద నుంచి రైలు వెళ్లిపోయినప్పటి భరించలేని ప్రశాంతమైన ఫీలింగ్. వెనకబడిపోతున్న రోడ్డుతో పాటు ఆమెలో మూడినెస్ మరింతగా ఎక్కువైపోతుంది. ఏదో వెలితి. కొద్దిసేపట్లోనే ఆకాష్ నుంచి దూరమైన బాధ. గుండెల్లో ఏదో బరువు. మనసంతా శూన్యమైపోతున్నట్టు. మమ్మీ, పిలిచాడు శ్రీకాంత్. క్షణం పాటు తల్లివైపు తేరిపారా చూసన్నాడు. 4 ఏళ్ల శ్రీకాంత్ ఆరిందలా.
భయమేస్తుందా మమ్మీ? నీకేం భయం లేదులే, నేనున్నానుగా. కుడి చేత్తో డ్రైవ్ చేస్తూనే ఎడమ చేత్తో వాణ్ణి దగ్గరగా లాక్కుని నవ్విందామె చిన్నగా. సరిగ్గా 20 నిమిషాలు పట్టింది ఇంటికి చేరుకునేసరికి. కారు దిగుతూనే లోపలికి పరిగెత్తాడు శ్రీకాంత్. డోరు తెరిచి లోపలికి అడుగు పెడుతుంటే గుండెలు బరువెక్కిన ఫీలింగ్. ఆ ఫీలింగ్తో పాటు 2 రోజులుగా వెంటాడుతున్న ఫోన్ కాల్ గుర్తుకొచ్చింది ఆమెకి. అంతే, గబాలన లోపల నుంచి డోర్ని క్లోజ్ చేసి బరువుగా నిశ్వసించింది వర్ష. అప్పటికి గాని ఆమె మనసు కుదుట పడలేదు. అతి కష్టం మీద కనురెప్పల్ని తెరవగలిగాడు గురురాజు. కొద్దిగా, చాలా కొద్దిగా మాత్రమే. కొద్దిసేపటిదాకా కళ్ళ ముందు ఏమీ కనిపించలేదు అతనికి. నల్లటి తెరలాంటి చీకటి వలయాలు తప్ప. శరీరం మొత్తం బండబారిన ఫీలింగ్. లోపల నుంచి క్రమంగా డొక్కల్లో నొప్పి తెలుస్తోంది అతనికి. ఎక్కడి నుంచో చల్లని గాలి అతని శరీరాన్ని స్పృశిస్తోంది వణికించేలా. అనాచ్ఛాదితంగా ఉండే కాళ్ళు, చేతులు, ముఖము చలిగాలికి వణుకుతున్నాయి. క్రమంగా స్పృహలోకి వస్తున్నాడు గురురాజు. అతని శరీరంలో అణువణువు దాహంతో అలమటించిపోతున్న ఫీలింగ్. పగిలిన కింద పెదవి మధ్య చీరికలో ఘనీభవించిన రక్తపు చుక్కలు గరుగ్గా తెగిలాయి అతని నాలికకి. మరోసారి అతని నాలుక కదిలింది ఆరాటంగా. ముక్కుకి పై పెదవికి మధ్య బాగా వాచి ఉబ్బిన చోట నాలిక స్పృశించగానే బాధ మరింత ఎక్కువైంది. ఒళ్లంతా సూదులతో గుచ్చుతున్నట్టు మంటలు. పిడిగుద్దులతో, బూటుకాళ్లతో పాశవికంగా దారుణంగా హింసించబడ్డ అతని శరీరం నిస్సహాయంగా కదిలేందుకు ఏమాత్రం సహకరించడం లేదు. మనసు ద్రవీభవించి కన్నీళ్లుగా చెంపల మీదకి జారించోట తడి ఆరి చారికలు బిరుసెక్కేలా చేస్తున్నాయి బొగ్గల మీద చర్మాన్ని. మరోసారి చలిగాలి బలంగా వీచింది. ఆ స్పర్శకి పూర్తిగా స్పృహలోకొచ్చాడతను. అతి కష్టం మీద కళ్ళం తెరిచాడు. కనురెప్పల కింద గుండు సూదులతో గుచ్చినట్లు బొగ్గున మండింది. నిస్త్రాణగా వాలిపోతున్న కనురెప్పల్ని మరోసారి అతి కష్టం మీద తెరిచి చూశాడతను. చీకట్లో కళ్ళని చికిలిస్తూ. క్షణం పాటు ఏమీ కనిపించలేదు అతనికి. 1, 2, 4, 15 అడుగుల దూరంలో దాదాపు 7 అడుగుల ఎత్తులో స్తంభంలా కనిపిస్తున్న ఆ కట్టడాన్ని ఓ సమాధిగా గుర్తించడానికి కేవలం 4 సెకన్లు పట్టింది అతనికి. గుర్తుపట్టిన మరుక్షణం ఒక్కసారిగా జలదరించింది అతని శరీరం నిలువున. ఈసారి మసక వెలుతుల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి దగ్గర దగ్గరగా పిశాచాల్లా నిలబడున్న సమాధులు. అంటే తనుంది శ్మశానంలోనా? అంతే. ఆ ఊహ మనసులో చోటు చేసుకున్న మరుక్షణం అప్పటిదాకా నిస్సహాయంగా గొంతు మధ్య మంచు ముద్దలా పేర్కొన్న కసి ఫెటిల్లిన బద్దలై నో నో అంటూ గొంతులోంచి శబ్దతంత్రుల్ని ఛేదించుకుంటూ బయటికి తోసుకొచ్చింది కీచుమంటూ. బయటకొచ్చిన కేకతో పాటే మూతలు పడుతున్న కనురెప్పలు మరింత పైకి లేచాయి ఆకాశం దిశగా. సరిగ్గా నడినెత్తి మీద కనిపిస్తున్నాడు చంద్రుడు. ఒక్కో క్షణం గడిచిపోతుంటే శరీరంలోని సర్వశక్తుల్ని కూడగట్టుకుంటూ ఒక్కో అవయవాన్ని స్వాధీనంలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు అతను. అదే క్షణంలో పూర్తిగా తెరువులోకొచ్చిన అతని మనసు కొద్ది కొద్దిగా గుర్తు తెచ్చుకోసాగింది లోకనాథం ఇంట్లో ఆ మధ్యాహ్నం ఏం జరిగిందో. ఇక చాలు, చచ్చిపోతాడేమో. స్పృహ తప్పే స్థితిలో ఉన్న గురురాజుకి ఆఖరుగా వినిపించిన ఆ గొంతు లోకనాథాన్ని. గురురాజు హెచ్చరించిన సమయానికి ఇన్స్పెక్టర్ని చాటుగా పక్క గదిలో ఉంచిన లోకనాథం పథకం ప్రకారమే డొక్కలు అదిరేలా చావు చెతకొట్టాడా ఇన్స్పెక్టర్ గురురాజుని. చాలా జందిగల నీ ముఖం చూడాలంటే భయపడాలి సువర్క బజ్జా. ఆఖరిసరిగా ఈడ్చి శవంలా పడున్న గురురాజు డొక్కలో ఈడ్చిపెట్టి తన్ని ఆయాసాన్ని ఆపుకుంటూ అన్నాడా ఇన్స్పెక్టర్. 5 నిమిషాల తర్వాత అదిరే గుండెలతో వేడివేడి టీని తీసుకొచ్చింది లోకనాథం భార్య. తాగేశాక లేస్తూ అన్నాడా ఇన్స్పెక్టర్ మళ్ళీ. ఈ దెబ్బల నుంచి కోలుకోవాలంటే కనీసం 3 రోజులు పడుతుంది గాడిద కొడుక్కి. ప్రాణానికేం భయం లేదుగా? కేర్లెస్ గా నవ్వాడు ఇన్స్పెక్టర్. లోకనాథం బాయ్, పోలీసు దెబ్బలకి ప్రాణాలు అంత తేలిగ్గా పోవు. శరీరంలో ప్రాణశక్తి మాత్రం హరించుకుపోతుంది అంతే. ఎక్కడ పడేస్తావు వీణ్ణి? నాకొదిలే అదంతా అన్నాడా ఇన్స్పెక్టర్ విసుగ్గా చూస్తూ. సరిగ్గా మరో 5 నిమిషాల తర్వాత స్పృహ లేకుండా పడున్న గురురాజుని ఆ ఇన్స్పెక్టర్ దాదాపుగా ఈడ్చుకుంటూ వెళ్లి జీపు వెనక సీట్లోకి చేర్చాడు. ఆ దృశ్యాలు చూసిన ఒకళ్ళిద్దరూ భయంగా తలుపుల్ని మూసేసుకున్నారు. అంతే, అంతకు మించి ఏమీ జరగదని ఆ ఇన్స్పెక్టర్కి తెలుసు. మరో 20 నిమిషాల తర్వాత ఆ ఇన్స్పెక్టర్ డ్రైవ్ చేస్తున్న జీప్ చాలా దూరంలో ఉన్న ఓ నిర్మానుష్య ప్రాంతం దగ్గర ఆగింది. ఓసారి చుట్టూ చూసి గురురాజు శరీరాన్ని, జుట్టుని ఓ చేత్తో, ప్యాంట్ని ఓ చేత్తో పట్టుకుని దవ్విమని కింద పడేశాడా ఇన్స్పెక్టర్. ప్యాంటు వెనక సరున్న చిరిగేసరికి అసహ్యంగా చూస్తూ కళ్ళు చికిలించాడు. సమాధుల మధ్యకి గురురాజు శరీరాన్ని లాగేశాక తాపీగా సిగరెట్ ముట్టించాడు.
మరో నిమిషం తర్వాత డ్రైవింగ్ సీట్లో కూర్చోబోతూ చుట్టూ చూశాడు మళ్ళీ. ఎక్కడా ఏమాత్రం నరసంచారం లేని నిర్మానుష్య ప్రదేశం అది. జీపులో పక్క సీటు కింద ఉన్న ఫుల్ బాటిల్ని ఓపెన్ చేసి 2 గుక్కలు తాగాడు గటగట. గొంతు బొగ్గున మడినట్టయింది. ఆ బాటిలిచ్చిన లోకనాథం గొంతు ఇంకా వినిపిస్తోందా చెవుల్లో. థ్యాంక్స్ బాయ్, వాడి పీడ వదిలించావు. మళ్ళీ నా జోలికి వస్తాడంటావా? కొద్దిగా అనుమానం తొంగి చూసిందా గొంతులో. బ్రతికొండగా రాడు, చిరాగ్గా జవాబిచ్చాడా ఇన్స్పెక్టర్ జీపుని స్టార్ట్ చేస్తూ. శరీరం హోనమై పచ్చి పుండిలా మారిపోయినా మనసులో కసి ఏమాత్రం తగ్గలేదు గురురాజులో. ఆకలి దాహం నిస్త్రాణతో కన్రెప్పులు బరువుగా మూతలు పడిపోతున్నాయి. ఇంకా కొద్దిసేపు తను అదే స్థితిలో ఉంటే చావు తప్పదని అర్థమవుతోంది అతనికి. ఎక్కడ్నుంచో వచ్చిన ఓ నల్లకుక్క 4 అడుగుల దూరంలో కూర్చుని అతని వైపు గుర్రుగా చూస్తోంది. బాధగా కదిలాడతను కొద్దిగా. లేవాలి, లేచి ఈ శ్మశానంలోంచి ముందు బయటపడాలి. విలుపవరంతా కేంద్రీకరించి కదులుతున్నాడు నేలబారుగా పోకుతూ. 2 నిమిషాల తర్వాత ఫలించింది అతని ప్రయత్నం. కుడి చేతికి ఆధారంగా ఏదో సమాధి తగిలింది అతనికి. దాని అంచుని చేతితో నొక్కిపట్టి ఊతంగా చేసుకుని కొద్ది కొద్దిగా లేవడానికి ప్రయత్నిస్తున్నాడతను. గట్టిగా ఊపిరి పీల్చి వదులుతున్నాడు. ఆయాసంగా నీరసంగా ఏ క్షణాన్నైనా స్పృహ తప్పేలా ఉంది మళ్ళీ. ఈలోగానే లేవాలి, వెళ్ళాలి. దీనికి అంతటికీ కారణమైన ఆ ఇన్స్పెక్టర్ని, నైవంచం చేసిన లోకనాథాన్ని, తన ఈ దుస్థితికి కారణమైన వర్షని. వర్ష గుర్తుకు రాగానే ఉక్రోషంతో అతని న్యాస్కాపుటాలు అదిరిపడుతున్నాయి. అవును, వర్షే తన జీవితంలో ప్రతి ఓటంకి వినాశానికి వర్షే కారణం. వర్షని కసితీరా పగ చల్లారేలా ఆలోచిస్తుండగానే మైకం మగతలా కమ్మేసింది అతన్ని మళ్ళీ. ఉదయం 6 గంటలు. బిల్డింగ్ ముందున్న తులసికోటలో నీళ్లు పోస్తున్న సువర్చల ఆకాష్ వాళ్ల బిల్డింగ్ కేసి చూసింది ఎప్పట్లాగే. సరిగ్గా అదే సమయానికి బాల్కనీలోంచి నవ్వుతూ పలకరిస్తోంది హిమవర్షావిణి. ఆ బిల్డింగ్లోకి వచ్చిన 4 ఏళ్లలోనూ క్రమం తప్పకుండా సాగే దినచర్యది. నిజానికి సువర్చల గారితో అంత చెప్పుకోదగ్గ పరిచయం లేదు వర్షకి. మొదటిసారి ఆ బిల్డింగ్లోకి వచ్చిన రోజు అదే ముఖంతో పలకరించింది ఆవిడ ఆత్మీయంగా. సుమారు 50 ఏళ్ల వయసుంటుంది ఆవిడికి. ఆ ఇంట్లో ఆవిడ భర్త తప్ప ఎవరు ఉండరు. ఉన్న 2 కొడుకులు అమెరికాలో పెద్ద డాక్టర్లు. ఎప్పుడో ఏడాదికొకసారి వచ్చి వారం 10 రోజులుండి వెళతారు అంతే. అందుకే సువర్చల గారికి వర్షంటే అభిమానం. ఆ అభిమానం శ్రీకాంత్ పుట్టాక మరింతగా ఎక్కువైంది. పరిచయం పెరిగాక కూడా 1-2 సార్లు మాత్రమే వాళ్ళింటికి వెళ్ళింది వర్ష. ఆవిడ భర్త అవిటివాడు. ఏ తోడు లేకుండా మంచం మీద నుంచి కదల్లేడు. పక్షవాతంతో ఎడమకాలు చెయ్యి పడిపోయాయి. కొడుకులు తమతో వచ్చి అమెరికాలో సెటిల్ అయిపోమంటారు. కానీ ఆ వృద్ధ దంపతులకు ఇష్టం లేదు. వీలైనప్పుడల్లా శ్రీకాంత్ని తమ బిల్డింగ్లోకి పిలుస్తుంది ఆవిడ. తీరిక దొరికినప్పుడల్లా గోడ దాటి ఆవిడతో వెళ్లిపోతాడు శ్రీకాంత్. వాడి మాటంటే అల్లరంటే అమితమైన ఇష్టం ఆవిడకి. అయినా ఒక్కసారి కూడా ఈ 4 ఏళ్లలోనూ వర్ష వాళ్ళింట్లో అడుగు పెట్టలేదావిడ. ఎన్నోసార్లు రమ్మందామని నోటిదాకా వచ్చినా ఆవిడ మనస్తత్వం కొద్దిగా అర్థం చేసుకున్న వర్ష మౌనంగా ఉండిపోయింది. అయినా తెల్లవారగానే ప్రతిరోజు తులసికోట దగ్గర శుభ్రంగా స్నానం చేసి రూపాయి బిళ్లంత కుంకుమగొట్టుతో నవ్వుతూ పలకరిస్తుంది సువర్చల వర్షని చూడగానే. తులసికోట చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ తలెత్తింది ఆవిడ మళ్ళీ. రోజులా వర్ష నవ్వుతూ కనిపించలేదావిడికి. అనుమానంగా మరోసారి ప్రదక్షిణ చేశాక మళ్లీ చూసింది వర్ష వాళ్ల బాల్కనీ వైపు. సరిగ్గా అప్పుడు అలసిపోయినట్టు బద్ధకంగా నిద్రముఖంతో కనిపించాడు ఆవిడికి శ్రీకాంత్. ఆవిడ్ని చూడగానే బిగ్గరగా అరిచాడు. గుడ్ మార్నింగ్ ఆంటీ. ఏం శ్రీకాంత్, మమ్మీ లేవలేదా అడిగింది ఆవిడ. డాడీ నిన్న ఊరెళ్లారుగా, ఇవాళ ఆదివారంగా, అందుకే మమ్మీ ఇంకా లేవలేదు. నాకేమో మెలకు వచ్చేసింది, అందుకే లేచేశాను. ఆరిందలా చేతులూపుతూ చెబుతున్న శ్రీకాంతం చూస్తూ మురిపెంగా నవ్వింది ఆవిడ. మరైతే మధ్యాహ్నం వస్తావా? ఓ తప్పకుండా వస్తా. మరి క్యాడ్బరీ చాక్లెట్ ఇస్తావా? తప్పకుండా రమ్మన్నట్టుగా చెయ్యూపింది సువర్చల. సరిగ్గా అదే సమయానికి హోటల్ రూంలో బద్ధకంగా రగ్గుని తోసేస్తూ లేచాడు ఆకాష్. లేవగానే అర్థమైంది అతనికి తను ఇంట్లో లేడని. ఆ రోజే కాదు, ఇల్లు దాటి బయటకొచ్చిన ప్రతిసారి దాదాపుగా అదే ఫీలింగ్ మెదులుతోంది అతనిలో. లేవగానే తనున్నది తమ ఇంటి బెడ్రూంలో కాదనే వాస్తవం మనసుని చేదుగా చేసేస్తుంది. ఆ మూడ్లోంచి బయటపడ్డానికి ప్రయత్నిస్తూ బాత్రూం వైపుకి కదలబోయాడు ఆకాష్. సరిగ్గా అప్పుడు మోగిందా కాలింగ్ బజార్. తలుపు తెరవగానే ప్రత్యక్షమయ్యాడు ప్రొడ్యూసర్ సదాశివరావు పర్సనల్ అసిస్టెంటు. గుడ్ మార్నింగ్ ఆకాష్ గారు అంటూ.
మరో గంట తర్వాత హోటల్ నుంచి సరాసరి సదాశివరావు ప్రొడక్షన్ ఆఫీస్కి వెళ్ళాడు ఆకాష్. అతన్ని చూడగానే ఎంతో ఆదరంగా రిసీవ్ చేసుకున్నాడు సదాశివరావు. టిఫిను కాఫీలు పూర్తయ్యాక సరాసరి డిస్కషన్లోకి వచ్చేశారు. ఆకాష్ గారు, ఫైనల్ జస్టిస్ నవలని నేను పూర్తిగా ఎక్కడా స్కిప్ చేయకుండా చదివాను. లైన్ పర్ఫెక్ట్గా ఉంది. కొద్ది మార్పులతో మంచి సబ్జెక్టుగా తయారు చేయొచ్చు. సోఫాలో వెనక్కి వాలి ఆయన చెప్పేది వింటున్నాడు ఆకాష్. సదాశివరావుతో పాటు అతని తమ్ముడు, ప్రొడక్షన్ మేనేజర్, అసిస్టెంట్ డైరెక్టర్ హరనాథ్ ఉన్నారా గదిలో. దాదాపు గంట సేపు చర్చ జరిగాక చెప్పాడు ఆకాష్. ఓకే, మీరు సూచించిన మార్పులతో 1 లైన్ ఆర్డర్తో సాయంత్రానికల్లా కథని మళ్ళీ చెప్తాను. దట్స్ గుడ్. సంతోషంగా తలూపి ఆకాష్ చేతివైపు తన చేతిని కదిల్చాడు సదాశివరావు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి. అప్పుడు గమనించాడు ఆకాష్, సదాశివరావుకి 2 కాళ్ళు లేవు. అందుకే తనని ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకోవడానికి హోటల్కి రాలేదు. ఒక్క క్షణం బయటకొస్తుంటే మెల్లిగా చెప్పాడాయన. ఓకే మిస్టర్ ఆకాష్, ఈ సినిమాకి మీరు కథ రచయితే కాదు, డైరెక్టర్ కూడా. కమర్షియల్గా ఎలా చేస్తే సక్సెస్ అవుతామో బాగా ఆలోచించి మరీ ఫైనలైజ్ చేయండి. తప్పకుండా, నమ్మకంగా చెప్పాడు ఆకాష్. చురుక్కుమని సూర్యకిరణాలు కంటిరెప్పల్ని తాకుతుంటే మెలకు వచ్చింది గురురాజుకి. కళ్ళు తెరచి చూసేసరికి బయటంతా తెల్లగా ప్రకాశవంతంగా కనిపిస్తోంది. మై గాడ్, తను ఈ సమాధుల మధ్య స్పృహ లేకుండా రాత్రంతా పడున్నాడా? ఒక్కసారి ఒళ్ళు జలదరించింది అతనికి. మరోసారి చుట్టూ చూశాడు గురురాజు. దూరంగా, చాలా దూరంగా ట్రాఫిక్ శబ్దాలు వినిపిస్తున్నాయి. వెహికల్స్ కదులుతున్న చప్పుళ్ళు, హారన్ మోతలు. కనీసం 9 గంటలే ఉండాలి అనుకున్నాడు అతను మనసులోనే. తన తల వెనక ఆసరాగా ఉన్న సమాధి వైపు ఒకసారి నిర్లిప్తంగా చూశాడు గురురాజు. రాత్రంతా శ్మశానంలో గడపడంతో నీరసంతో పాటు ఓ విధమైన నిర్లిప్తత చోటు చేసుకుంది అతనిలో. జరిగింది గుర్తు తెచ్చుకుంటూ కళ్ళు మూసుకున్నాడు. అలాగే జైల్లో ఉన్న 7 ఏళ్ల కాలంలో తన వైపు సూటిగా చూడ్డానికి కూడా కొంతమంది సెంట్రీలు భయపడేవాళ్లు అనేది నిజం. తన కళ్ళను చూస్తే ఏ క్షణాన్నైనా మర్డర్ చేసేందుకు సిద్ధంగా ఉన్న ఉన్మాది కళ్ళలా కనిపిస్తాయని భయంగా చెప్పాడు తోటి ఖైదీని ఓసారి నిలదీసి అడిగితే. 7 ఏళ్ల పాటు జైల్లో ఉండి బయటకొచ్చిన మరుక్షణం తన జీవితాన్ని నాశనం చేసిన వర్ష మీద పగ తీర్చుకోవాలనే తన నిర్ణయం బయటికి రాగానే ఎందుకింత కన్ఫ్యూజన్గా మారింది? రాగానే అసలు తను వాళ్ళింటికి వెతుక్కుంటూ ఎందుకు వెళ్ళాడు? రోడ్డు మీద కనిపించిన రవళి తన మనసుని ఎందుకింత కన్ఫ్యూజన్కి గురిచేసింది? మోసంతో తమ ఇంటిని కాజేసిన బాబాయ్ పోలీస్ ఇన్స్పెక్టర్ సహాయంతో చావు చెతగొట్టించి ఈ వలకాట్లో పారేస్తే తనేం చేయగలిగాడు? అసలు తనేం చెయ్యాలిప్పుడు? ఆలోచనలతో తల పగిలిపోతున్నట్లు అనిపిస్తే బలంగా కణతలు రుద్దుకున్నాడు. తలంతా దిమ్ముగా ఉంది. ఒళ్లంతా ముద్దుబారిపోయినట్టు, నరాలన్నీ బీసుకుపోయిన ఫీలింగ్. నిమిషం తర్వాత లేచాడతను ఓపిక తెచ్చుకుంటూ. సమాధుల మధ్య నుంచి నడుస్తుంటే ఒళ్ళు తూలుతోంది. పడిపోకుండా ఆసరాగా వాటిని పట్టుకుని నడుస్తున్నాడు. సరిగ్గా 5 నిమిషాల తర్వాత రోడ్డు కనిపించేంత దగ్గరకొచ్చాక ఆగాడు గురురాజు. బట్టలు చిరిగిపోయి శరీరం దుమ్ము కొట్టుకుపోయి దాదాపుగా ఓ బిచ్చగాళ్లా కనిపిస్తోంది అతని రూపం. తనని తాను చూసుకుంటే బాధ, ఏడుపు లాంటి భావాలేమీ మెదలడం లేదు అతనిలో. తనని స్థితికి తీసుకొచ్చిన వర్షరూపం గుర్తుకొస్తోంది అంతే. ఉదయం 8 గంటలు. స్టార్ ప్లస్లో ది స్టార్ కిడ్ షో వస్తోంది. అప్పటికే చకచకా తయారై టీవీ ముందు కూర్చున్నాడు శ్రీకాంత్. ఆదివారం పూట ప్రోగ్రాంని వదిలి టీవీ ముందు నుంచి కదలడు వాడు. స్నానం చేసి ఇస్త్రీ చీర కట్టుకుని హాల్లోకి వచ్చింది వర్ష. ఆకాష్ లేని రాత్రంతా మగత నిద్రే. అందుకే బద్ధకంగా ఉందామెకి. ఏమీ తోచడం లేదు. లేచి బాల్కనీలోకి వచ్చింది. అప్పుడే దండం మీద బట్టలారేస్తూ కనిపించింది సువర్చల. గుడ్ మార్నింగ్. వర్షని చూడగానే నవ్వుతూ పలకరించింది. గుడ్ మార్నింగ్. తను నవ్వుతూ జవాబిచ్చింది వర్ష. అబ్బాయి ఊరెళ్ళాడా? ఎవరు చెప్పారు? ఆశ్చర్యంగా చూసింది వర్ష. నీ కొడుకే. 6వ గంటకి ఇవాళ నువ్వు లేవలేకపోయినా శ్రీకాంత్ లేచి గుడ్ మార్నింగ్ చెప్పాడు. అది రాత్రి నిద్ర పట్టక నసిగింది వర్ష. పోనీ ఓ పని చేయరాదు? ఏంటన్నట్టు తలెత్తింది వర్ష. ఎప్పుడూ పిలిచే అవకాశం రాలేదు నాకు. నువ్వు శ్రీకాంత్ ఈ పూట మా ఇంట్లో భోంచేయరాదు? ఎందుకండి, మీకు శ్రమ? మొహమాటంగా అంది వర్ష. శ్రమ కాదు వర్ష, నిజంగానే చెబుతున్నా. ఆ అబ్బాయి లేడుగా, రాకూడదు. గోడ అవతల ఆవిడ, బాల్కనీలో తను. 10 క్షణాల తర్వాత సరేనని తలూపింది వర్ష. శ్రీకాంత్కి పాయసం ఇష్టం కదూ, అలాగే గులాబ్ జాములు కూడా చేస్తాను, ఉత్సాహంగా చెబుతోంది ఆవిడ. మధ్యాహ్నం 12 గంటలు. చాలా రోజుల తర్వాత ఆవిడ కొసరు వడ్డిస్తుంటే తింటున్న వర్షకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. శ్రీకాంత్ కబుర్లతో అల్లరి పెడుతున్నాడు ఆవిడ్ని.
మాటల మధ్య చెప్పింది వర్ష. ఆవిడ దగ్గర ఏ దాపరికము లేకుండా అన్నీ చెప్పుకోవాలనిపిస్తుంది ఆమెకి. వెరీ గుడ్. అయితే మీ ఆయన రచయితే కాకుండా సినిమా డైరెక్టర్ కూడా కాబోతున్నాడన్నమాట. ఏ సినిమాలో? ఇప్పటికే మనిషి ఊపిరాడని బిజీతో ఉంటున్నాడు. ఈ లోకంలోకి అడుగు పెడితే ఇక కంటికి కనిపించడం కూడా అపురూపమైపోతుందేమో నిట్టూర్చింది వర్ష. ఎవరి సినిమా అన్నావు? సదాశివరావు గారని పెద్ద నిర్మాతలేండి చెప్పిందామె. సదాశివరావు గారంటే సదాశివ ప్రొడక్షన్స్ కాదు, చాలా పెద్ద బ్యానర్. నిజంగా మంచి అవకాశం. వీడియోలో తరచూ సినిమాలు చూసే సువర్చలకి సినిమా సంస్థల పేర్లు కూడా బాగా జ్ఞాపకమే. జవాబుగా చిన్నగా నవ్వింది వర్ష. అదే క్షణంలో 200 గజాల దూరంలో ఉన్న వర్షింట్లో ఫోను నిర్విరామంగా మోగి మోగి రెస్పాన్స్ లేకపోవడంతో ఆగిపోయింది. అరగంట నుంచి ఫోన్ కోసం ప్రయత్నించిన ఆకాష్ చిరాగ్గా రిసీవర్ని క్రెడిల్ చేశాడు. వర్ష ఎక్కడికెళ్ళుంటుంది? తను లేకుండా అసలు బయటికే వెళ్ళదే. పైగా ఇవాళ ఆదివారం కూడాను. ఆలోచనలతో కాలం గడిచిపోతుంటే చిరాగ్గా తల విదిలించి సోఫాలో కూర్చున్నాడు. హోటల్ రూంలోకి వచ్చి భోంచేశాక అసిస్టెంట్ డైరెక్టర్ హరినాథ్తో కలిసి సిట్టింగ్ మొదలు పెట్టాడు. మరో 10 నిమిషాల్లో వర్ష సంగతి, ఇంటి సంగతి అన్నీ మరిచిపోయి డీప్ డిస్కషన్లో మునిగిపోయాడు ఆకాష్. మధ్యాహ్నం 1 గంట. కడుపులో ఆకలి కరకరమంటోంది. జేబులో పైసా లేదు. జైల్లో పనిచేసినందుకు ఇచ్చిన కొద్దిపాటి డబ్బు నిన్నటితోనే ఖర్చయిపోయింది. మిగిలిన చిల్లర కాస్త ఎక్కడో జారిపోయి ఉంటుంది. లోకనాథ్ ఇంట్లో దెబ్బలు తినడంలో. నిస్త్రాణతో కళ్ళు తిరుగుతుంటే అడుగులో అడుగు వేసుకుంటూ రోడ్డు పక్కనే కూర్చుండిపోయాడు గురురాజు. జేబులో పైసా లేదు. ఒంట్లో సత్తు లేదు. కడుపులో ఆకలి, కళ్ళల్లో కసి ఇవి మిగిలాయి. ఏం చెయ్యాలన్నా ముందు తను కోలుకోవాలి. కళ్ళెత్తి చూశాడతను. ఎదురుగా ఏదో బండి మీద రకరకాల తినుబండారాలు అమ్ముతున్నారు. ఘుమఘుమ వాసనలు ముక్కులు అదరగొడుతున్నాయి. అతి కష్టం మీద చూపుల్ని పక్కకు తిప్పాడతను. అప్పుడు ఆకర్షించింది అతన్ని కొద్ది దూరంలో ఉన్న బోరింగ్ పంపు. ఓపిగ్గా 100 గజాల దూరంలో ఉన్న అక్కడికి నడిచి కడుపు నిండా నీళ్లు కొట్టుకు తాగాక కాస్త ప్రాణం లేచొచ్చింది. చల్లని నీళ్లు కళ్ళని, బొగ్గలని, మెడని హాయిగా తాకుతుంటే బాధలన్నీ మరిచిపోయిన అనుభవం. జీవితంలో చాలా రోజుల తర్వాత మళ్లీ అమ్మ గుర్తొచ్చింది అతనికి. మనిషి భరించలేని విషాదాన్నైనా పట్టలేనంత సంతోషాన్నైనా దాచుకోలేడు. ఆ ఎమోషన్ తప్పనిసరిగా బయటికి తోసుకుంటూ దూకుతుంది కన్నీళ్లుగా. ఏడుస్తున్నాడతను. తనని, తన స్థితిని, తనని స్థితికి తెచ్చిన వర్షని తలుచుకుంటూ. 1 గంట తర్వాత గట్టిగా ఊపిరి పీల్చి వదులుతూ తలెత్తి చూశాడు ఆకాశంలోకి. ఆ పూట చలిగాలితో కలిసి మంచు తుఫాను ముంచుకు రాబోతుందనే సంకేతంలా మిట్ట మధ్యాహ్నమే చల్లగా వణికించేలా మారుతోంది క్రమంగా. బోర్ కొడుతోంది మమ్మీ. గారంగా తల్లి గుడిలోకి దూరాడు శ్రీకాంత్. ఏమ్మా? లాలనగా వాడి బొగ్గలు నిమిరింది వర్ష. డాడీ లేరు. చివుక్కు మందామెకి. నిజానికి తనలోనూ అదే వెలితి. కాని పసివాడి మాటతో ఆమె మనసు ఉలిక్కి పడింది. నవ్వుతూ అడిగింది, ఏం చేద్దాం? ఎగ్జిబిషన్కి తీసుకెళ్ళు. బొంగుమూతి పెట్టి అడిగాడు శ్రీకాంత్. వాడి ముఖం చూస్తే నవ్వొచ్చింది ఆమెకి నిజంగానే. ఓకే, వెళదాం. శ్రీకాంత్ని గుండెలకు హత్తుకుంటూ అంది వర్ష. మమ్మీ, నా వీపు చుట్టూ చెయ్యేసి గట్టిగా పట్టుకో. ఏం పడిపోతావని భయమా? నాకు కాదు, నువ్వు పడిపోతావేమో ఇంత ఎత్తు మీద నుంచి. కిలకిలా నవ్వాడు శ్రీకాంత్. జెయింట్ వీల్లో ఎక్కాక ఒక్కో సీటు నిండిన కొద్దీ క్రమంగా పైకి లేస్తోంది. మమ్మీ, ఇక్కడి నుంచి పడితే చచ్చిపోతారా? పిచ్చి ప్రశ్నలు అడగద్దు శ్రీ. కోపంగా చూసింది వర్ష. చెప్పు మమ్మీ. సింప్లీ షటప్. పోనీ ఇది చెప్పు మమ్మీ, చచ్చిపోవడం అంటే? చెప్పను. మనం పడిపోయామనుకో, ఈ జెయింట్ వీల్ వాణ్ణి పోలీసులు పట్టుకెళ్తారా? పిచ్చి ప్రశ్నలు వెయ్యొద్దన్నానా? చెప్పు మమ్మీ. చేయరు. ఎందుకు చేయరు? జెయింట్ వీల్ విరగడం వాడి తప్పు కాదుగా, అందుకు. మరి క్షణం తర్వాత అడిగాడు మళ్ళీ. ఓ దొంగడు మనని చంపడానికి వచ్చాడనుకో, వాణ్ణి మనం చంపేస్తే పోలీసులు పట్టుకుపోతారా? పట్టుకుపోరు. ఎందుకు? ఎందుకంటే వాడు దొంగడు కాబట్టి. మనము చేసింది చంపడమేగా. అది వేరు, ఇది వేరు. అయినా ఎందుకు ఈ పిచ్చి ప్రశ్నలు? జెయింట్ వీల్ కదిలింది. గిరున జెయింట్ వీల్ తిరుగుతుంటే ప్రపంచం గింగిరాలు తిరుగుతున్న ఫీలింగ్. భయంగా తల్లి నడుం చుట్టూ చేతులు బిగించి కళ్ళు మూసుకున్నాడు శ్రీకాంత్. ఇనప కడ్డీని బిగించి పట్టుకుంది వర్ష. 2 నిమిషాల తర్వాత స్పీడ్ పూర్తిగా తగ్గింది. అమ్మయ్యా, నువ్వు భయపడలేదు కదా? వర్ష నుంచి దూరంగా జరుగుతూ. గొప్ప, నువ్వే భయపడ్డావు. దొరికిపోయినట్టు చూసి కళ్ళెగరేశాడు శ్రీకాంత్. ఏం కాదు, నువ్వే భయపడితే నేను గట్టిగా నిన్ను పడిపోకుండా నడుం చుట్టూ చెయ్యేసి పట్టుకున్నానన్నమాట. అచ్చా, హీరోవే, ఒప్పుకున్నా.
నవ్వింది వర్ష. "ఉమ్, అందుకే డాడీ నాకు నిన్ను అప్పగించి వెళ్లారు." కళ్ళెగరేసి నవ్వాడు మళ్ళీ. శ్రీ, దొంగడొస్తే ఏం చేస్తావు? క్షణం పాటు సూటిగా ఆమె కళ్ళలోకి చూసి చెప్పాడు శ్రీకాంత్. చంపేస్తాను. అదిరిపడి వాణ్ణి దగ్గరకు లాక్కుంది వర్ష. జెయింట్ వీల్ దిగేసి కూల్ డ్రింక్స్ పార్లర్ దగ్గరకు వచ్చేస్తుంటే ఎదురు పడింది రవళి. హాయ్ వర్ష. ఎవరా అన్నట్టు తలెత్తింది వర్ష. ఎదురుగా ఇద్దరు పిల్లలతో భర్తతో కనిపించింది రవళి. పిల్లలకి పాప్కార్న్ పెడుతూ నడిపిస్తున్నాడు ఆమె భర్త. హాయ్. తను నవ్వింది వర్ష పలకరింపుగా. మీ వారు రాలేదా? ఊళ్ళో లేరు. ఈసారి ఏ ఊటీ? హుషారుగా అడిగింది రవళి. మద్రాస్. సినిమా ఛాన్స్? కుతూహలం తొంగి చూసిందామె గొంతులో. అడపాదడపా కలుస్తున్నప్పుడల్లా వర్ష అదృష్టాన్ని పొగుడుతుంది రవళి. ఆకాష్ లాంటి స్థితిమంతుడికి ఆమె భార్య కాగలిగిందనే కొద్దిపాటి అసూయ కూడా తొంగి చూస్తుంది ఆమె మాటల్లో. కూల్ డ్రింక్స్ పట్టుకొచ్చాడు రవళి భర్త వద్దంటున్నా. శ్రీకాంత్ వైపు రవళి కూతురు కొత్తగా చూస్తోంది. మీరు మాట్లాడుతూ ఉండండి, నిమిషంలో వచ్చేస్తా. రవళి భర్త 2 ఏళ్ల పిల్లాన్ని ఎత్తుకుని వెళ్లిపోయాడు బొమ్మల షాపు వైపు. ఇప్పుడు చెప్పు, ఆకాష్ బాగా సంపాదిస్తున్నాడటగా? అడిగింది రవళి. ఏదో పర్వాలేదులే. నా దగ్గర దాచకే. నిన్న అవార్డు కూడా ప్రకటించారుగా ఆకాష్ నవలకి. నిజంగా అదృష్టం అంటే నీదేనే. గబగబా వాగడం రవళి లక్షణం. ఆ లక్షణం పెళ్ళయ్యాక కూడా పోలేదు. శ్రీకాంత్, రవళి కూతురు కూల్ డ్రింక్ సీసాలో ద్రవాన్ని స్ట్రాతో కదిలిస్తూ ఆడుతున్నారు. ఉన్నట్టుండంది రవళి సడన్ గా. నిజంగా దేవుడు ఒక్కోసారి ఊహించలేనంత గొప్ప మార్పులు సృష్టిస్తాడు కదూ. ఏంటి నువ్వనేది? నీ సంగతే. నా సంగత? ఆశ్చర్యంగా చూసింది వర్ష. అవును వర్ష, 7 ఏళ్ల క్రితం పరిస్థితి గుర్తు తెచ్చుకో. ఆ రోగ్, అదే ఆ గురురాజు గారిని ప్రేమించాననుకున్నావు. నా మీద ఆ రాస్కేల్ దాడి చేయడంతో ఆ భ్రమ తొలగిపోయింది. హాయిగా ఓ లక్షాధికారి గ్లామరస్ రైటర్ అయిన ఆకాష్కి భారీ కాగలిగావు. నువ్వైతే ఏం చేసేదానవో గాని ఆ సంఘటనని నేను కొద్ది రోజులకే ఓ యాక్సిడెంట్లా మర్చిపోయాను. నిజం, సుబ్బారావు నా భర్త కావడం నా అదృష్టం. నీలా నాకు డబ్బు కారు లేవనేది నిజమే, కానీ మా ఆయనకి నేనంటే ప్రాణం. ఇప్పుడు అవన్నీ ఎందుకు రావాలి? అయిష్టంగా వింటున్న వర్ష అంది కట్ చేస్తూ. ఎందుకో చెప్పాలనిపించింది, చెప్పేశాను. అది సరే, ఆకాష్ మద్రాస్ నుంచి ఎప్పుడొస్తారు? 4-5 రోజులు పట్టచ్చేమో. అందాక ఒక్కదానివి బోర్ కొట్టడం లేదు? ఏం చేస్తాం, తప్పదుగా. బరువుగా ధ్వనించింది వర్ష గొంతు. పోనీ రేపు మా ఇంటికి రారాదు? చూస్తా. బాటిల్ని పక్కన పెట్టి లేచి నిలబడింది వర్ష. సుబ్బారావు రావడం కనిపించగానే పిలిచింది, శ్రీకాంత్ కమాన్ అంటూ. నిమిషం తర్వాత మెయిన్ గేటు వైపుకి శ్రీకాంత్తో వెళుతోంది వర్ష. చీరల స్టాల్ కేసి కదిలింది రవళి సుబ్బారావుతో. వాళ్ళు 100 గజాల దూరం వెళ్ళాక అప్పటిదాకా కూల్ డ్రింక్స్ స్టాల్ కి పక్కనే ఉన్న చెట్టుచాటుగా నిలబడ్డ గురురాజు నిశ్శబ్దంగా బయటకొచ్చాడు. కొద్దిసేపటి క్రితం వాళ్ల సంభాషణలో తను విన్న ఒకే ఒక్క వాక్యం అతన్ని విపరీతంగా ఆకర్షించింది. ఆకాష్ మద్రాసు వెళ్లాడు. రావడానికి 4-5 రోజులు పట్టొచ్చు. ఒక్క క్షణం దూరంగా ఎర్రచీర కట్టుకుని వెళుతున్న వర్షని, ఆమె చిటికెన వేలును పట్టుకుని నడుస్తున్న శ్రీకాంత్ని చూస్తున్న కొద్దీ అతని పేదాల మీద విషపు నవ్వు చోటు చేసుకుంది. ఓ నిర్ణయానికి వచ్చినట్టుగా. చింపిరి జుట్టుతో, చిట్లిన పేదాలతో, సరికొత్త జీన్ ప్యాంటు షర్టుతో ఉన్న ఆ ఆకారాన్ని వింతగా చూశాడా షాప్ ఓనర్. ఏం కావాలి? థమ్సప్ చెప్పాడు గురురాజు మెల్లగా. చాపత్ను బాటిల్ అందిస్తుంటే అతని కళ్ళు బల్ల మీదున్న 2 ఖాళీ బాటిల్స్ వైపు చూశాయి. ఒక్క క్షణం క్యాజువల్ గా ముందుకు జాపినట్టు కుడి చేతిని కదిలించాడు గురురాజు బాటిల్స్ దిశగా. 1/2 నిమిషం తర్వాత ఖాళీ బాటిల్స్ 2ంటినీ పట్టుకున్నాడు గురురాజు. చుట్టూ ఓసారి చూసి దగ్గరలో ఎవరూ లేరు. గబాలన బాటిల్స్ ఎత్తి వాటిలో మిగిలిన చుక్కల్ని గప్చిప్గా తాగేశాడతను. కొద్దిసేపటి క్రితం ఆ 2 బాటిల్స్ ని మరో 2 జతల పెదవులు ఎంగిల్ చేశాయి. అది కాదు అతను ఆలోచిస్తోంది. ఆ 2ంటిలో ఓ జత పెదవుల్ని 7 ఏళ్ల క్రితం తన పేదాలు ఎంగిల్ చేశాయి. ఎంగిలి కాని 2వ పేదాల ముద్రపడ్డ బాటిల్ కోసం వెతుక్కుంటున్నాడతను. ఎక్కడో 7 ఏళ్ల క్రితం జ్ఞాపకాల్లోకి వెళితే గుర్తొచ్చింది అతనికి. థమ్సప్ నాకొద్దు, మరీ ఘాటుబాబు. నాకు గోల్డ్ స్పాట్ కావాలి. వర్ష గొంతది. మరుక్షణం కుడి చేతిలో ఉన్న గోల్డ్ స్పాట్ బాటిల్ కేసి రెప్పవాల్చకుండా చూశాడు గురురాజు. 2వ బాటిల్ థమ్సప్ది. కొద్ది క్షణాల క్రితం వర్షం నాజూకైన పేదాలు ఆ బాటిల్ కొసని సుతారంగా తాకాయనే భావన మనసు లోతుల్లోంచి ఉద్వేగాన్ని సృష్టిస్తుంటే పేదాలకి దగ్గరగా తీసుకున్నాడా బాటిల్ని. సరిగ్గా అప్పుడొచ్చింది ఆలోచన అతనికి. కరెక్ట్,
తనకి దక్కని వర్ష మరెవడికో దక్కడం సహించలేక ఈ 7 ఏళ్లుగా బయటికి రాగానే ఆమెని కసితీరా చంపాలనుకున్నాడు తను. కాని చంపితే ఏమొస్తుంది? ఆమెని తను సొంతం చేసుకోవాలి. ఈ బాటిల్లానే పచ్చగా నున్నగా మెరిసిపోయే వర్షని తను చేస్తాడు. చెయ్యాలంటే ఇదే గొప్ప అవకాశం. ఆకాష్ మద్రాసు వెళ్ళాడు. రావడానికి 4-5 రోజులు పట్టొచ్చు. చెవుల్లో వర్ష గొంతు హోరు పెడుతోంది. వర్ష, 7 ఏళ్ల క్రితం నాటి వర్ష, తన ప్రేయసి వర్ష, ఆకాష్ భార్య ఆమె, శ్రీకాంత్ తల్లి వర్ష, 26 ఏళ్ల నిండైన విగ్రహం వర్ష, డబ్బుతో మరింత మిసమిసలతో వెలిగిపోతున్న వర్షను అనుభవిస్తే ఈడ్చిపెట్టి చేతిలో బాటిల్ని బలకేసి కొట్టాడు గుర్రాజు. బళ్ళున బద్దలైంది గోల్డ్ స్పాట్ బాటిల్. ఏం జరిగిందో అర్థమయ్యేలోగానే విసురుగా లేచాడు గురురాజు. షాప్ వాడు కోపంగా ఏదో అనేలోగానే జేబులోంచి కేర్లెస్ గా 50 రూపాయల నోటుని కౌంటర్ వైపు గెరటేసి పెద్ద పెద్ద అడుగులతో దూరంగా కదిలిపోయాడు. పగిలిన గాజు పెంకుల వైపు దూరంగా వెళ్లిపోతున్న గురురాజు వైపు వెర్రిగా చూస్తుండిపోయాడు ఆ షాప్ కీపర్. అయితే బద్దలైన ఆ గాజు ముక్కల్లో గురురాజు నలిగిపోతున్న వర్షరూపాన్ని ఊహించుకుంటున్నాడని ఎలా అనుమానిస్తాడు? పొసెసివ్నెస్ అనే ఫీలింగే మనిషిలో దేన్నైనా తన సొంతం చేసుకోవాలనే పట్టుదలని, ఆరాటాన్ని పెంచుతుంది. నిజానికి ఏ వస్తువునైనా, ఏ వ్యక్తినైనా తన సొంతం చేసుకున్నాను అనే మానసికమైన తృప్తే మనిషిలో అంతర్గతంగా ఉండే ఈగోని తృప్తిపరుస్తుంది. ఆ వస్తువుని పొందకముందుండే తహతహ తీరా అది తన సొంతమైన కొన్నాళ్ళకి ప్రభావాన్ని క్రమంగా కోల్పోతుంది. అదే ఓ వ్యక్తిని పొందాలనే కోరిక కూడా. అందుకే చాలా మంది ప్రేయసీ ప్రియుల్లో ప్రేమించుకుని ఒకళ్ళొకళ్ళు తప్పనిసరిగా వాంఛించే నాటి ఎమోషన్స్ నిజంగా దగ్గరయ్యి పెళ్ళైన కొన్నాళ్ళకి అదృశ్యమైపోతుంది. అయితే పొసెసివ్నెస్ అనే ఫీలింగ్ పాజిటివ్గా సక్రమంగా సాగినాడు మనిషి జీవితంలో కార్యసాధకుడిగా ఓ హీరోలా కనిపిస్తాడు. అదే పొసెసివ్ ఫీలింగ్ నెగిటివ్గా అక్రమంగా సాగిన మనిషి ప్రవృత్తి ఓ విలన్లా స్వార్థ చింతనతో దర్శనమిస్తుంది. కష్టపడి చదివి అహోరాత్రాలు శ్రమించి గోల్డ్ మెడల్ తెచ్చుకోవాలనుకునే విద్యార్థికి అలా కష్టపడ్డవాణ్ణి బెదిరించో హింసించో వాడి ఆన్సర్ పేపర్ని కాపీ కొట్టి నిర్దాక్షిణ్యంగా తన అనర్హతను అర్హతగా నిరూపించుకోవాలనే ఓ దుర్మార్గుడికి మధ్య తేడా సరిగ్గా అదే. ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ నుంచి సరాసరి బయటున్న ఓ ఇరానీ హోటల్లో దూరాడు గురురాజు. ఓ మూలగా కూర్చుని టీకే ఆర్డర్ ఇచ్చాడు. జనం క్రమంగా పాల్చబడుతున్నారు. రాత్రి 8:30 అవుతోంది. కొద్దిసేపటి క్రితం కూల్ డ్రింక్స్ స్టాల్లో రవళి చెప్పిన మాటలు పదే పదే గురురాజు చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. నువ్వైతే ఏం చేసేదనవో గాని ఆ సంఘటనని నేను కొద్ది రోజులకే ఓ యాక్సిడెంట్లా మరిచిపోయాను. ఏ మానభంగం నేరం మీద తను 7 ఏళ్ల జైలు శిక్షని అనుభవించి జీవితంలో అత్యంత విలువైన కాలాన్ని, అనుభవాల్ని కోల్పోయాడో, ఏ నేరం దారుణమైన పాశవిక చర్యగా అభివర్ణిస్తూ న్యాయమూర్తి తనకి శిక్ష విధించాడో ఆ చర్య ప్రభావాన్ని రవళి చాలా తేలిగ్గా మరిచిపోగలిగింది. అది కేవలం కొద్ది రోజులకే. 6 ఏళ్ల కూతురుందంటే ఆ సంఘటన జరిగిన 4-5 నెలల్లోనే రవళికి పెళ్లి జరిగిపోయి ఉండాలి. అంటే జైలు జీవితానికి పూర్తిగా అలవాటు పడక రాత్రింబవళ్లు మదన పడుతూ తను చిత్రవదని అనుభవిస్తున్న రోజుల్లోనే రవళి ఆ ఇన్సిడెంట్ని మరిచిపోయి హాయిగా పెళ్లి చేసుకుంది. ఒక్క క్షణం ఆలోచిస్తున్న కొద్దీ గురురాజు రక్తం సలసలా మరిగిపోతుంది. ప్రపంచంలో అందరూ కలిసికట్టుగా తనకి ద్రోహం చేసిన భావన. తను చేసింది తప్పే కావచ్చు, కానీ తను మాత్రమే శిక్ష అనుభవించాడు. అది 1-2 కాదు, 7 ఏళ్ల పాటు. ఈ 7 ఏళ్లలో రవళి జీవితం ఏమీ అయిపోలేదు. నవలలో చదివినట్టుగా, సినిమాల్లో చూపించినట్టుగా చింపిరి విస్తరిలానో నలిగిన పుష్పంలానో నాశనమైపోలేదు. హాయిగా పెళ్లి చేసుకుని 2 పిల్లల తల్లయింది. అసలు రవళి మీద తను అఘాయిత్యం చేయడంలో పూర్తిగా తన ప్రమేయమే తప్ప ఆమె బాధ్యత ఏమాత్రం లేదా? ఉందని చెప్పినా ఎవరు నమ్ముతారు? హోటల్ విండోలోంచి బయటకు చూశాడు గురురాజు ఆలోచనలోంచి బయటపడుతూ. ఎదురుగా ఉన్న ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఎత్తుగా ఉన్న జెయింట్ వీల్ కదిలినప్పుడల్లా రంగురంగుల ట్యూబ్ లైట్లు చీకట్ల మధ్య మెరుపులా తళుక్కుమంటున్నాయి. అసలు యాదృచ్ఛికం అనే మాటని తను ఎప్పుడూ నమ్మడు. కాని ఊహకు అందనంత యాదృచ్ఛికంగానే తను ఎగ్జిబిషన్కి రావడం, అదే సమయానికి రవళి, వర్ష కనిపించడం. ఓ వాట్ ఏ గ్రేట్ సర్ప్రైజ్! బాయ్ టీ కప్పుతో వచ్చాడు అతని ఆలోచనల్ని చెదరగొడుతూ. వేడివేడిగా ఇరానీ టీ పొగలు కక్కుతోంది. టీ సిప్ చేస్తున్న అతనిలో ఆలోచనలు మళ్లీ ముసురుకున్నాయి. మధ్యాహ్నం దాకా ఆకలితో చిరిగిన బట్టలతో బికారిలా రోడ్డు పక్కన నిలబడ్డ తను
కేవలం కొన్ని గంటల్లో ఖరీదైన జీన్సులోకి మారిపోయిన సంఘటన గుర్తొచ్చింది అతనికి. తనే ప్రాంతంలో ఉన్నాడో కూడా తెలియదు అతనికి. బోరింగ్ పంపులో నీళ్లు కడుపు నిండా తాగాక ప్రాణం లేచొచ్చినట్టయింది. తెల్లటి నీళ్లతో మొహం కడుక్కుని మెల్లగా నడక సాగించాడు. ఏడ్చేడ్చి కన్నీళ్లు ఇంకిపోయాక నడుస్తున్న గురురాజు కుడికాలి బొటనవేలికి ఏదో వస్తువు బలంగా తాకింది. అమ్మా! బాధగా వంగాడతను పాదం కలుక్కు మండంతో. ఎడ్లబళ్ళకి ఎద్దుల్ని బండి నుంచి విడదీసేటప్పుడు సపోర్టుగా పెట్టే వై ఆకారంలో ఉండే కర్ర దొంగది. బొటనవేలు నుంచి కొద్దిగా రక్తం బయటకొస్తోంది. నేల మీద పడున్న ఆ కర్ర దొంగని అతని చేతులు యాంత్రికంగా అందుకున్నాయి. ఎడ్లబళ్ళేవి దగ్గరలో కనిపించలేదు. పళ్ల బిగువన బాధని ఓర్చుకుంటూ కుంటుతూ మళ్లీ నడవడం ప్రారంభించాడతను. సందెపొద్దు వాలుతోంది క్రమంగా. సరిగ్గా 10 నిమిషాలు నడిచాక దూరంగా ఎత్తుగా కనిపిస్తోన్న స్టూడియో షెడ్లని చూశాక అర్థమైంది అతనికి తను జూబ్లీహిల్స్ ప్రాంతంలోకొచ్చాడని. జూబ్లీహిల్స్ పేరు తలపుకి రాగానే మళ్లీ వర్ష గుర్తొచ్చింది అతనికి. ఒక్క క్షణం రాత్రి తిన్న దెబ్బలు, శ్మశానంలో శవంలా పడున్న స్థితి, కడుపులో ఆకలి, కసి, కన్నీళ్లు, కాలికి ఎదురు దెబ్బ అన్నీ కలిసి అతని నిస్సహాయతని ఉక్రోషంగా మార్చాయి. అదే క్షణంలో నిర్మానుష్యంగా ఉన్న ఆ రోడ్డు మీదకి లోనా మీద వస్తున్నాడో జీన్ ప్యాంటు ధరించిన యువకుడు. కొద్దిగా తూలుతూ రోడ్డు మధ్యగా నడుస్తున్న గురురాజు వాలకాన్ని చూసి చిరాగ్గా ముఖం చిట్లించి లోనాని స్లో చేశాడు. సరిగ్గా అతని పక్క నుంచి దాటిపోతూ ఓసారి వెక్కిరిస్తున్నట్టుగా చూస్తూ అన్నాడు, యారా, బిట్ట మధ్యాహ్నమే తాగి నడుస్తున్నావా? ఇంట్లో చెప్పేవచ్చావా? అంతే. పనంలో పేర్కొన్న కసిని ఎలా ప్రదర్శించాలో, ఎవరి మీద చూపించాలో కూడా తెలియని నిస్సహాయ స్థితిలో ఉన్న గురురాజు కుడి చేతిలో ఉన్న కర్ర దొంగని కొద్దిగా పైకి లేపి కోపంగా చూశాడా యువకుడి వైపు. చిరిగిన బట్టలు, రేగిన జుట్టు, పగిలిన పెదవులు, లోపలికి పోయిన కళ్ళు. గురురాజుని చూడగానే ఓ విధమైన నిర్లక్ష్యం చోటు చేసుకుందా యువకుల్లో. 4 అడుగులు దాటాక సడన్ బ్రేక్ వేసి మెడ మీదుగా గురురాజు వైపు చూస్తూ నిర్లక్ష్యంగా తలగరేస్తూ అన్నాడు, యారా, కొడతావా? ఏంటా చూపు? కొడతావా? స్ప్లిట్ సెకండ్ క్రితం రోజు లోకనాథవింట్లో సరిగ్గా అదే గొంతుతో, అదే ఎగతాళితో తనని చావు దెబ్బలు కొట్టిన ఇన్స్పెక్టర్ గుర్తుకొస్తున్నాడు అతనికి. లోనా మీద నుంచి దిగి రెప్పవాల్చకుండా చూస్తున్న గురురాజు వైపుగా 2 అడుగులు వేస్తూ పొగరుగా అన్నాడా యువకుడు మళ్ళీ. ఏంది బేకార్ నా కొడక, కొడతావరా? కొడతావా? దా. అదే అతను చేసిన ఆఖరి తప్పు. అంతే. ఏం జరిగిందో అర్థమయ్యేలోగానే 2 చేతులతో బిగించి పట్టుకున్న కర్ర దొంగని గురురాజు విసురుగా గాల్లోకి లేపడం, అదే వేగంతో ఆ కర్ర యువకుడి ఎడమ కణత మీదుగా తలని ఫట్టుమని తాకడం క్షణంలో 1000వ వంతులో జరిగిపోయింది. అదిరిపడి వెర్రిగా అరవబోయేంతలోనే బలంగా తలకి తాకిన దెబ్బకి కళ్ల ముందు మెరుపులు మెరిసినట్టయి కిందకి కుప్పలా జారిపోయిందా యువకుడి శరీరం స్పృహని కోల్పోతూ. కేవలం 2 నిమిషాలు పట్టింది గురురాజుకి. ఆ యువకుడి శరీరం మీదున్న సరికొత్త జీన్ ప్యాంటు, షర్ట్లని విప్పేసి తను వేసుకోవడానికి. అతనికన్నా ఆ యువకుడు కొద్దిగా లావేమో, బాగా లూజుగా వేలాడుతున్నాయి బట్టలు. నడుం దగ్గర బెల్టుని క్లిప్ చేసుకుంటూ యథాలాపంగా కుడి జేబులోకి చేతిని పోనిచ్చాడు గురురాజు. బరువుగా ఉబ్బెత్తుగా తగిలింది పర్సు. తీసి చూశాడు అదిరే గుండెలతో. అన్నీ 10 రూపాయల నోట్లే. మొత్తం 52 ఉన్నాయి. క్షణంలో 1,00,000వ వంతులో లోనాని పక్కనే స్పృహని కోల్పోయిన ఆ యువకుణ్ణి నిర్లిప్తంగా చూస్తూ కదిలాడు గురురాజు. 5 నిమిషాల వ్యవధిలో ఏ వాహనం ఆ సందులోకి రాకపోవడం అతని అదృష్టం. సరిగ్గా 10 నిమిషాల తర్వాత రోడ్డు మలుపు దగ్గర ఆగిన ఆటో ఎక్కి కూర్చున్నాడు ధీమాగా. శరీరం మీద దుస్తులు, జేబులో డబ్బు ఎంత నిస్సహాయ స్థితిలో ఉన్న మనిషికైనా కొండంత ఆత్మవిశ్వాసాన్నిస్తాయి. ఎక్కడికి పోవాలి? అడిగాడు ఆటో డ్రైవర్. ఆటోలోంచి బయటకు చూస్తున్న గురురాజుకి రోడ్డు పక్కనే ఉన్న హోర్డింగ్ కనిపించింది. ఏదో సినిమా హోర్డింగ్ అది. పిల్లలెవరో జెయింట్ వీలెక్కి తిరిగే దృశ్యం ఫ్లోరసెంట్ రంగుల్లో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ఎక్కడికి బాయ్? ఆటోవాడు రిపీట్ చేశాడు. సీట్లో తాపీగా వెనక్కి వాళ్తూ చెప్పాడు గురురాజు. ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కి పోని. ఖాళీ అయిన టీ కప్ని టేబుల్ మీద పెడుతూ చుట్టూ ఓసారి చూశాడు గురురాజు. ఎవరి హడావిళ్ళో వాళ్ళున్నారు. జైల్లోంచి బయటకొచ్చిన కొన్ని గంటల పాటు ఓ విధమైన గిల్టీ ఫీలింగ్తో ప్రతి మనిషి తనకేసి గుచ్చిగుచ్చి చూస్తున్నట్టు ఇబ్బందిగా గడిపడతాను. కానీ కేవలం 48 గంటలు గడిచేసరికి క్రమంగా అర్థమవుతోంది అతనికి. ఈ నగరంలో ఎవడి గురించి ఎవడూ పట్టించుకోడు. మనసులో ఆ కోరుకున్న అవకాశం లేనంత వేగం మనుషుల్ని పరుగులు పెట్టేలా చేస్తోంది. సరిగ్గా ఆ ఒక్క పాయింట్ దగ్గరే ఆగిపోయాడు గురురాజు ఆలోచిస్తూ. ఎవరూ ఎవరిని గురించి పట్టించుకోలేనంత వేగంతో హడావిడిగా తిరిగే చోటు
ఆకాష్ ఊళ్ళో లేని సమయంలో తను హఠాత్తుగా వర్షం ముందు ప్రత్యక్షమైతే ఏం చేస్తుంది? అంతే. ఆ క్షణంలో గురురాజు తీసుకున్న నిర్ణయం వర్ష జీవితపు ఆనందాన్ని, మాధుర్యాన్ని చెల్లాచెదురు చేసే ఓ భయంకరమైన కిడ్నాప్ డ్రామాకి నాంది పలికింది. అనుభవాలు మనిషిని మృగంగా మారిస్తే ఆ మానవ మృగం మరింత దారుణంగా తన వేటని సాగిస్తుంది. ఇప్పుడు గురురాజుకి మృగానికి ఏమాత్రం తేడా లేదు. రాత్రి 9 గంటలు. ఎగ్జిబిషన్లో కొన్న బ్యాటరీతో నడిచే రైలు బండితో శ్రీకాంత్ బెడ్రూమ్లో ఆడుకుంటున్నాడు. కిచెన్లో గ్యాస్ స్టవ్ ముందు నిలబడింది వర్ష. ప్రతి రాత్రి పడుకోబోయే ముందు వేడివేడి పాలల్లో యాలకుల పొడిని కొద్దిగా కలుపుకుని తాగడం ఆమెకు అలవాటు. స్టవ్ మీద పాలు మరుగుతుంటే నిలబడి చూస్తున్న వర్ష ఆలోచిస్తోంది. నిన్న సాయంత్రం అనగా వెళ్లిన ఆకాష్ ఎందుకు ఫోన్ చేయలేదింకా? అయితే ఆమెకు తెలీదు. ఆకాష్ 1 కాదు 3 సార్లు ఫోన్ చేశాడని, ఫోన్ మోగిన ప్రతిసారి ఇంట్లోంచి రెస్పాన్స్ లేదని. ఊపిరి బిగబట్టి నిశ్శబ్దంగా నిలబడ్డాడు గురురాజు. అక్కడికి 100 అడుగుల దూరంలో ఉన్న కిచెన్ గదిలో లైటు వెలుతురులో వర్షరూపం లీలగా కనిపిస్తోంది. జూబ్లీహిల్స్ లో చాలా ఇళ్లలో లైట్లు వెలుగుతూనే ఉన్నా బిల్డింగ్స్ మధ్య బాగా దూరం ఉండడంతో చీకటి ఛాయలు కమ్ముకుంటున్నాయి. నిమిషం తర్వాత కిచెన్లో లైట్ ఆరిపోయింది. ఇప్పుడు ఆ బిల్డింగ్ లో ఒకే ఒక గదిలో లైట్ వెలుగుతోంది. అదే బెడ్రూమ్ అయి ఉండాలనుకున్నాడు అతను. పసుపు రంగు కర్టెన్స్ చాట్ నుంచి బెడ్రూమ్ లో నీడలు కదిలిన దృశ్యం అంతకు మించి ఏమీ కనిపించడం లేదు. గురురాజు దవడ ఎముక బిగుసుకుంటోంది టెన్షన్తో. సహనంగా ఓపిగ్గా ఎదురు చూస్తున్నాడు అతను. ఆ బిల్డింగ్ టోపోగ్రఫీని మొత్తం కొద్దిసేపట్లోనే బాగా శ్రద్ధగా గమనించాడు గురురాజు. కుడివైపున ఎర్రంగు మారుతి వ్యాన్ పార్క్ చేస్తున్న గ్యారేజ్ ఉంది. బిల్డింగ్ లో వర్ష, శ్రీకాంత్ తప్ప ఎవరూ లేరనే ఆలోచన మనసులో మెదిలిన ప్రతిసారి అతని నరాలు స్టిఫ్ గా బిగుసుకుంటున్నాయి. దాదాపు 20 అడుగుల ఎత్తులో ఉన్న చెట్టు కొమ్మ మీద కూర్చున్నాడు అతను. అంత ఎత్తు నుంచి చూస్తే వర్ష ఇల్లే కాదు, జూబ్లీహిల్స్ 7వ రోడ్డు మీద ట్రాఫిక్ కదలికలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. తను ఏమాత్రం తొందరపాటు లేకుండా ప్రతి అడుగు ఆచితూచి వెయ్యాలని అతనికి తెలుసు. సహనం మంచి వేటగాడి లక్షణం. 7 ఏళ్ల జైలు జీవితం గురురాజుకి ఆ విషయాన్ని అనుక్షణం గుర్తు చేసేది. 9:40 స్టార్ ప్లస్ లో ది మ్యాన్ ఇన్సైడ్ సినిమా వస్తోంది. బ్యాటరీ ట్రైన్ తో కాసేపు ఆడుకుని సినిమా చూడడంలో మునిగిపోయాడు శ్రీకాంత్. అలా చూస్తూనే బెడ్ మీదకు ఒరిగి నిద్రలోకి జారిపోవడం వాడి అలవాటు. ఇంకా 20 నిమిషాలు. రాత్రి 10 దాటాక ఫోన్ కాల్ ఛార్జ్ 4వ వంతుకు తగ్గుతుంది. అందుకే నిమిషాల కొద్దీ మాట్లాడుకోవాలనిపిస్తే రాత్రి 10 తర్వాతే ఎస్టీడీ కాల్స్ చేస్తారు ఎవరైనా. బయటికి వెళ్లిన ప్రతిసారి 10 తర్వాత తప్పకుండా వర్షతో మాట్లాడతాడు ఆకాష్. అందుకే ఎదురు చూస్తోందామె. సినిమా చూస్తున్న కళ్ళు పదే పదే ఫోన్ కేసి తిరుగుతున్నాయి. నిశ్శబ్దంగా అడవి పిల్లిలా చెట్టు మీద నుంచి కిందకి జారాడు గురురాజు. చీకటిని ఆసరాగా చేసుకుంటూ బిల్డింగ్ వెనక వైపుకు చేరుకోవడానికి అతనికి 2 నిమిషాలు పట్టింది. వాటర్ పైపు పట్టుకుని నెమ్మదిగా ఎగబాకుతున్నాడతను ఊపిరి బిగించి. కదిలినప్పుడల్లా నడుము వెనగ్గా బెల్ట్కి గుచ్చిపెట్టిన 6 అంగుళాల కత్తి గరుగ్గా గుచ్చుతోంది అతని వీపు అంచుని. సినిమా చూస్తూనే శ్రీకాంత్ కళ్ళు మూతలు పడుతున్నాయి. మెల్లిగా వర్షవొళ్ళో తలపెట్టుకుని అలాగే నిద్రలోకి జారిపోయాడు. 5 నిమిషాల తర్వాత నెమ్మదిగా శ్రీకాంత్ని దిండు మీదకి జరిపింది వర్ష. ఇంకా 10 నిమిషాలు. వాల్ క్లాక్ చూస్తున్న ఆమె అసహనంగా లేచింది. అప్రయత్నంగానే ఆమె కుడి చెయ్యి వాల్యూమ్ని బాగా తగ్గించి టేప్ రికార్డర్ని ఆన్ చేసింది. మడోన్నా హస్కీ వాయిస్ వినిపిస్తోంది విస్పరింగ్లా. మడోన్నా ఆల్బమ్ అంటే ఆకాష్కి పిచ్చిష్టం. వర్షకి మాత్రం ఆ మ్యూజిక్, ఆ గొంతు నిశ్శబ్దాన్ని చెదరగొట్టే రొదగా వినిపిస్తాయి. కానీ ఇప్పుడు భయంకరమైన నిశ్శబ్దాన్ని భరించలేక మడోన్నాని ఆశ్రయిస్తోందామె. చెవికి బాగా దగ్గరగా మ్యూజిక్ బీట్, మనసులో పేర్కొన్న నిశ్శబ్దాన్ని, శూన్యాన్ని పటాపంచలు చేస్తూ జలపాతపు హోరులా మడోన్నా హస్కీ వాయిస్. బంగ్లా వెనక నుంచి పైభాగాన్ని చేరుకున్న గురురాజు శ్వాసని బరువుగా పీలుస్తూ ఆగాడు. పాకటంలో పెద్దగా అనుభవం లేకపోవడంతో మోచేతుల దగ్గర చర్మం గీరుకుపోయిన చోట బొగ్గున మండుతోంది. నేలబోరున టెర్రస్ మీద నుంచి వంగి నడుస్తూ ప్లాన్ ప్రకారం బెడ్రూమ్ పైకి చేరుకున్నాడు. అక్కడి నుంచి పెట్టగోడ మీదుగా 2 చేతుల్ని జారుస్తూ సన్షేడ్ మీదకి మెల్లగా జంప్ చేశాడు. సన్షేడ్ మీద నుంచి చూస్తే వెంటిలేటర్లోంచి లోపలి దృశ్యం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. టేప్ రికార్డర్ పక్కనే సోఫాలో కూర్చున్న వర్ష, 4 అడుగుల దూరంలో బెడ్ మీద రగ్గు కింద నిద్రపోతున్న శ్రీకాంత్. గురురాజు కళ్ళు తళుక్కున మెరిశాయి. ఇప్పుడు తనకి వర్షకి మధ్య కేవలం గోడ మాత్రమే అడ్డుగా ఉంది, అంతే.
టేప్ రికార్డర్లో పాట మారింది. తలని కొద్దిగా పక్కకు వాల్చి కనురెప్పల్ని మొద్దుగా మూసుకుని మ్యూజిక్ వింటున్న వర్షకళ్ళు వాల్ క్లాక్ని చూడడం మర్చిపోలేదు. 9:56 అయింది. ఇంకా జస్ట్ 4 నిమిషాలు అంతే. ఆ తర్వాత నిశ్శబ్దంగా ఉన్న ఆ గదిలో ఆకాష్ గొంతు ఎంతో దూరం నుంచి తన ఎదురుగా నిలబడి మాట్లాడుతున్నట్టే వినిపిస్తోంది. ఊరెళ్ళిన ప్రతిసారి మొదటగా అడిగే ప్రశ్నిది. హాయ్ హనీ, ఎలా ఉన్నావు? ఏం చెప్పాలి తను? మెటీరియలిస్టిక్ గా ప్రొడక్టివ్ థింకింగ్ తో జీవితాన్ని తన కోణం నుంచి మాత్రమే చూడడానికి ఇష్టపడే ఆకాష్కి తను ఎలా బదులు చెప్పాలి? ప్రియా, ఒంటరిగా నన్నెందుకిలా వదిలి వెళతావు? పగలంతా పనులతో అందరిలో కలిసిమెలిసున్న రాత్రివేళ చీకటనే రక్కసి నిర్దాక్షిణ్యంగా నన్ను బెదిరిస్తోంది. మాటిమాటికి లేచి ఉలిక్కిపడి చూస్తాను. నీ పిలుపు నా చెవిని సోకడంలో కొన్ని క్షణాలు లయించిపోతాయేమోననే భయంతో. నువ్వు మాత్రం నీ దర్బారులో అక్షరాలను నాణాలుగా మారుస్తూ రాత్రింబవళ్ళని విస్మరిస్తావు. నేను మాత్రం నీ కోసం అనుభూతుల జ్ఞాపకాల్ని నెమరవేసుకుంటూ నీ వియోగంలో భారంగా నిశ్వసిస్తాను. టప్మని ఎందుకో తెలియకుండా ఓ కన్నీటి చుక్క ఆమె కంటి కొసల మీద నుంచి జారి చెక్కిళ్ల మీద పడి చిట్లిపోయింది. అప్రయత్నంగానే టేప్ వాల్యూమ్కి దగ్గరగా ఉన్న ఆమె కుడిచేయి కొద్దిగా కదిలింది. అంతే. ఓ అద్భుతమైన ఊహాలోకంలో మొద్దుగా కన్రెప్పలు మూసుకున్న వర్ష ఒళ్ళు జల్దరించింది ఒక్కసారిగా. వాల్యూమ్ మేటని వేలు కదల్చగానే హోరెత్తేలా జడివానలా టేప్ రికార్డర్లోంచి మ్యూజిక్ చెవుల్ని సోకింది దగ్గరగా. నో వేర్ టు రన్, నో వేర్ టు హైడ్ ఫ్రమ్ యూ, నో వేర్ టు రన్. ఉలికి పడుతూ టేపుని ఆఫ్ చేసింది గబాల్న. సరిగ్గా అప్పుడు బాల్కనీలోకి జరిన గురురాజ్ బెడ్రూమ్కున్న బ్యాక్ డోర్ని తోశాడు మెల్లగా. ఒక్క క్షణం తన కళ్ళని తనే నమ్మలేనట్టు ఆశ్చర్యంగా చూశాడతను. లోపల నుంచి గడియవేసి లేకపోవడంతో నిశ్శబ్దంగా తెరుచుకుందా తలుపు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా గురురాజు లోపలికి అడుగు పెట్టడం, ఎవరిదో నీడ గోడ మీద కనిపించేసరికి వర్ష అనుమానంగా టేపుని ఆఫ్ చేస్తూనే తల వెనక్కి తిప్పుతూనే 10 అడుగుల దూరంలో నిలబడ్డ ఆకారాన్ని చూసి నిశ్చేష్టురాలై గబాలను లేవడం, అన్నీ క్షణంలో 1000 వంతులో ఏకకాలంలో జరిగిపోయాయి. సరిగ్గా అప్పుడు తలుపు దగ్గర నుంచి కదిలాడతను నెమ్మదిగా ఆమె కూర్చున్న సోఫా దిశగా. ఏం చెయ్యాలో కూడా అర్థం కానట్టు దిగ్భ్రాంతిగా కళ్ళు పెద్దవి చేసి చూస్తుండిపోయింది వర్ష, కదలకను కూడా మరిచిపోయినట్టుగా. ఆమెకి 2 అడుగుల దూరంలోకి వచ్చి ఆగాడు గురురాజు. సరిగ్గా అప్పుడు విడివడ్డాయి అతని పెదవులు. హలో వర్ష అంటూ. ఆ గొంతు వింటూనే ఏం జరిగిందో అర్థం కానట్టు స్థాణువులా నిలబడిపోయింది వర్ష. అదిరిపడ్డట్టు ఆమె కనుపాపలు భయంతో ముడుచుకుని పోయాయి. ఆ గొంతు 2 రోజులుగా ఫోన్లో తనని వెంటాడుతున్న ఆ గొంతు గురురాజ్దా. మై గాడ్, ఏం జరగబోతుంది అసలు? ఆమె ముఖంలో స్పష్టంగా కనిపిస్తోన్న షాకును చూస్తూ నవ్వాడు గురురాజు నెమ్మదిగా. ఏం వర్ష, గుర్తొచ్చిందా నేనెవర్నో? ఆ కళ్ళల్లో ఎరుపు జీరలు, గొంతులో ఓ విధమైన క్రూకెడ్నెస్, మ్యాడ్నెస్. నో నో, బిగ్గరగా అరవబోయిందామె. ఆమె ప్రయత్నాన్ని ముందే పసిగట్టినట్టు కేర్లెస్ గా నవ్వాడతను మళ్ళీ. అరవు, నువ్వసలు అరవలేవు. ఎందుకంటే అరిస్తే నా చేతిలో కత్తి నీ ముద్దుల కొడుకు గుండెల్లో గుణపంలా గుచ్చుకుంటుంది కాబట్టి. భావరహితంగా చూస్తున్న అతని ముఖంలో డెవిలిష్ అంశ ఏదో స్పష్టంగా కనిపిస్తుంటే చిగురుటాకులా వణికిపోతుంది ఆమె మనసు. అర్థమైపోయింది ఆమెకి, తను ఏమాత్రం కదిలే ప్రయత్నం చేసినా గురురాజు నిర్దాక్షిణ్యంగా అనంత పని చేసి తీరతాడని. అర్థమైన మరుక్షణం భరించలేని నిస్సత్తువ చుట్టుముడుతోందామెని. గుడ్. కారు, బాంగ్లా, సొసైటీలో గొప్ప పేరున్న రచయిత మొగుడు, ముద్దులు కురిసే కొడుకు, నునుపెక్కిన శరీరం. వండర్ఫుల్. 7 ఏళ్లలో నీలో చాలా మార్పులు కనిపిస్తుంది. అతని మాటలు చెవుల్ని స్పృశిస్తున్న కొద్దీ ఆమె ముఖం తెల్లగా పాలిపోతోంది, రక్తం తోడేసినట్టుగా. 7 ఏళ్ల తర్వాత నేను మళ్లీ కనిపిస్తానని ఏ రోజు కనీసం ఊహించుకూడా ఉండవు కదూ? రెప్పవాల్చకుండా ఆమె ముఖంలోకే చూస్తున్నాడు గురురాజు. తెరుచుకున్న బెడ్రూమ్ బ్యాక్ డోర్లోంచి చలిగాలి రివ్వున లోపలికి తీసుకొచ్చి వణికిస్తోంది నిలువున. అంత టెన్షన్లో కూడా వర్షకొకటే అర్థం కాలేదు. అసలు బ్యాక్ డోర్ తలుపు ఎలా తెరుచుకుంది? 1, 2 పొరలు పొరలుగా విడిపోతుంది అక్కడ. అప్పుడు గుర్తొచ్చింది ఆమెకి, తను కిచెన్లో ఉన్నప్పుడు శ్రీకాంత్ ఒక్కడే బెడ్రూమ్లో కొద్దిసేపు ఆడుకున్నాడనే విషయం. చిన్నప్పటి నుంచి ఎలా అలవడిందో గాని శ్రీకాంత్కి ఏ గదిలో ఉన్నా తలుపు గడియలతో ఆడుకోవడం మహా సరదా. గడియని వేస్తూ తీస్తూ వేస్తూ తీస్తూ ఓ రిధంలా ధ్వనించే ఆ శబ్దాన్ని వినడానికి ఎంతో ఇష్టపడతాడు. కోప్పడి కొట్టినా ఆ అలవాటుని మానిపించలేకపోయి
విసిగిపోయి ప్రతి గదిని పడుకోబోయే ముందు చెక్ చేసి గాని నిద్రలోకి వెళ్ళకపోవడం అలవాటు చేసుకుందామే. ఆ పూట మనసంతా ఆకాష్ ఫోన్ కోసం ఎదురు చూస్తుండడంతో కొద్దిగా బతికించిందామె. దానికి మూల్యం కళ్ళెదుట నిలబడింది. ఏం కావాలి నీకు? శరీరంలో సర్వశక్తుల్ని కూడగట్టుకుంటూ అడిగిందామె. నువ్వే టైపీమని జవాబిచ్చాడతను. రాజ్! కీచుగా అరిచిందామె భయంతో వణికిపోతూ. రాజ్ అనే నీ పిలుపు 7 ఏళ్ల క్రితంలా తీయగా ప్రేమగా వినిపించడం లేదు వర్ష. నిస్సహాయంగా తలెత్తిందామె. తన కుడి చేతిలో ఉన్న కత్తిమొనని నిద్రపోతున్న శ్రీకాంత్ వైపు గాల్లోకి కదిలిస్తున్నాడతను మాట్లాడకుండా. ఒక్కో క్షణం నెమ్మదిగా దొర్లిపోతుంది. వాల్ క్లాక్ 10 గంటలు కొట్టడం మొదలుపెట్టిందప్పుడే. ఆ శబ్దాల్ని వినగానే వర్ష గుండె అదిరిపడుతోంది. గురురాజులో ఎలాంటి కదలిక లేదు. ఆమెలో కొద్ది కొద్దిగా ఏమోలో చిన్న కదలిక చైతన్యాన్ని సంతరించుకుంటున్నట్టుగా ఆలోచనలు జీవం పోసుకుంటున్నాయి. గురురాజు ఎలా వచ్చాడసలు? 7 ఏళ్ల జైలు శిక్ష పూర్తయిపోయిందా? సరాసరి ఇక్కడికి వచ్చాడంటే అతని ఉద్దేశం ఏమై ఉంటుంది? ఆ కళ్ళు, ఆ కళ్ళలోకి సూటిగా చూడాలంటేనే భయం వేస్తోంది. రఫ్గా గుబురుగా పెరిగిన గెడ్డం, తైల సంస్కారం లేని జుట్టు, పగిలిన పెదాలు, వాచిన కన్ను, వదులుగా అతనివి కావనిపించేలా ఉన్న జీన్స్. అసలేం కావాలి? తనే కావాలనే ఇతను నిజంగా ఉన్మాదిలా మారిపోయాడా? ప్రశ్నలు కందిరేగల్లా జుయ్యమంటున్నాయి. ఒకవేళ తను ఒంటరిగా ఉండడాన్ని గమనించి పాత పగని దృష్టిలో పెట్టుకుని తన మీద అఘాయిత్యం చేయడానికి రాలేదు కదా? అంతే. ఆ ఊహ మనసులో చోటు చేసుకున్న మరుక్షణం ఆమె శరీరం నిలువున జలదరించింది. సరిగ్గా అదే క్షణంలో ట్రింగుమంటూ శబ్దం చేసింది ఫోను. ఒక్క ఊపులో ముందుకు కదలబోయింది వర్ష. తప్పకుండా అది ఆకాష్ ఫోనే అయి ఉంటుంది. ఆ ఫోన్ కోసమే తను ఇంతసేపు నిద్రమానుకుని ఎదురు చూస్తోంది. ఆమె కదలికని గుర్తించగానే మెరుపులా ఆమెకు రెట్టింపు వేగంతో ఫోన్కి అడ్డంగా నిలబడ్డాడు గురురాజు. నో ఫోన్స్, నో ట్రిక్స్ బేబీ. ఈ గదిలో ఈ క్షణం నుంచి ఈగ కూడా నా పర్మిషన్ లేదే కదలడానికి వీల్లేదు. శాసిస్తున్నట్టు ధ్వనించింది అతని గొంతు. క్షణం తనెంత ఆపదలో చిక్కుకుపోతుందో అర్థమయ్యే కొద్దీ విఫలంగా చూస్తూ విసురుగా ముందు కొంగిందామె, దాదాపుగా అతన్ని 2 చేతులతో నెట్టేస్తూ. స్ప్లిట్ సెకండ్లో ఏం జరిగిందో అర్థమయ్యేలోగానే ఆమె కుడి చేతిని మణికట్టు దగ్గర బిగించి పట్టుకుని వెనక్కి తిప్పాడు గురురాజు. ఫోను ఆగకుండా మోగుతూనే ఉంది. ఆకాష్, ఆకాష్, తను మాట్లాడాలి. ఆకాష్కి చెప్పాలి తను ఎంతటి విషవలయంలో చిక్కుకుపోతుందో. ఒక్కసారి చెప్తా, నిస్సహాయంగా గింజుకుంటోంది వర్ష. ఆమె కుడిచేతి మణికట్టు మీద పట్టుని మరింత బిగిస్తూ పేదాల్ని షార్పుగా కదిల్చాడతను. వద్దు వర్ష, నన్ను రాక్షసుని చేయకు. కత్తిలా సరును స్పృశించిన ఆ మాటలోని అర్థం మనసుకి తాకగానే ఆమెలో చలనం ఆగిపోయింది. ఫోన్ నిర్విరామంగా మోగుతూనే ఉంది. ఇంకా ఎవడదా ఫోను? ఆకాష్దేనా? మద్రాసు నుంచి చేస్తున్నాడా? ఈసారి మరింతగా నిశ్చేష్టతకు లోనైందామె. అంటే అంటే అన్నీ తెలుసుకునే వచ్చాడా? మై గాడ్, ఏం చేయాలి ఇప్పుడు? ఫోన్ శబ్దాలు మనసుని జల్దింపజేస్తుంటే ఎలాగైనా అతని చేతుల్లోంచి బయటపడాలని విశ్వ ప్రయత్నం చేయడం మొదలుపెట్టిందామె. ఈసారి తన ఎడమ చేతిని ఆమె మెడ చుట్టూ బిగిస్తూ కుడి చేతిని మరింతగా మెలితిప్పాడు గురురాజు. మెడ అంచులకి అదుముతోన్న అతని స్పర్శ కంపరంగా ఉంది. అతని స్పర్శని సహించలేనట్టుగా వెనక్కి వంగిందామె. తన నోటిని కొద్దిగా తెరుస్తూ ఆమె మీదకి వంగాడతను. అతని పొసుబలాన్ని ప్రతిఘటించడానికి సర్వశక్తుల్ని కూడగట్టుకుంటున్నామే. అతని నాలుక ఆమె పెదవుల్ని చీల్చుకుని లోపలికి ప్రవేశించడానికి తాతాలాడుతోంది. ఈ పనిని 7 ఏళ్ల క్రితమే చెయ్యాల్సింది నిజానికి కదూ? మరింతగా ఆమెను నొక్కేస్తున్నాడు గురురాజు. అతని ముఖం తన ముఖాన్ని తాకనీయకుండా మరింతగా వెనక్కి జరుగుతోందామె. వెచ్చని అతని ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఆమె ముఖాన్ని లీలగా స్పృశిస్తున్నాయి. ఆమె వెన్నుకి టేబుల్ కోసం గుచ్చుతుంది బలంగా. నో నో, ఏడుపు తన్నుకొస్తుంది ఆమెలో. ప్లీజ్ రాజ్, వదులు. మనసు పొరల్లో ఎక్కడో బాధ కన్నీళ్లుగా పొంగుకొస్తోంది. అతనికి లొంగకూడదని తోసేస్తూ వెనక్కి జారుతూ వణికిపోతూ ప్రాధేయపడుతూ ఎదురు తిరుగుతూ. సరిగ్గా 7 ఏళ్లైంది కదూ నిన్ను చూసి. జైల్లోకి వెళ్లే ముందు శిక్ష పడ్డ రోజు చెప్పాను, గుర్తుందా? నేను తప్పకుండా తిరిగి వస్తానని. ప్లీజ్ లీవ్ మీ రాజ్, ఏడుస్తుందామె గింజుకుంటూ. మోగి మోగి ఫోన్ శబ్దం హఠాత్తుగా ఆగిపోయింది. అంతే, ఒక్కసారిగా ఆమెని వదిలేశాడు గురురాజు. భరించలేని నిశ్శబ్దం ఆమె చుట్టూ, శ్మశాన ప్రశాంతత. అప్రయత్నంగా ఆమె కళ్ళు శ్రీకాంత్ కేసి తిరిగాయి. రగ్గు కింద వెచ్చగా గాఢ నిద్రలో ఉన్నాడు వాడు. వణుకుతున్న గుండెల్ని కంట్రోల్లోకి తెచ్చుకుంటూ ఆలోచిస్తున్నామే. ఎలాగైనా ఈ గదిలోంచి బయటపడి బిగ్గరగా అరిస్తే రక్షించడానికి ఎవరైనా రావచ్చు.
కాని అరిస్తే శ్రీకాంత్ని అతను కత్తితో పొడిస్తే ఆ ఊహే భరించలేనట్టు ఆమె శరీరం ఒక్కసారిగా కంపించింది. సరిగ్గా అప్పుడు గాలిని కూడా సొర్రున చీల్చేంత పొదునుగా ధ్వనించింది అతని గొంతు. నా ప్రేమని నన్ను మరిచిపోయి అసలు పెళ్ళెలా చేసుకున్నా వర్ష? అదిరిపడిందామె. వెర్రిగా చూసింది అతని వైపు. భావరహితంగా రెప్పవాల్చకుండా ఆమెనే చూస్తూ అంటున్నాడు రాజు. నువ్వు మర్చిపోయావేమో గాని 3 ఏళ్ల మన ప్రేమని నేను మర్చిపోలేను వర్ష. నువ్వు నువ్వు అసలు నువ్విక్కడికి మాటల్ని కూడగట్టుకుంటున్నామే. జైలు నుంచి విడుదల కాగానే నిన్ను వెతుకుంటూ వచ్చాను నీకోసం. హతాసురాలైపోయిందామె. పొడిగా ఉన్న పెదాల మీద ఆమె నాలుక భయంగా కదులుతోంది. నీకు నా అడ్రస్సే కాదు, నీ గురించి నాకు అంతా తెలుసు వర్ష. అంతా. ఈ సాయంత్రం నువ్వు రవళిని ఎగ్జిబిషన్లో కలవడంతో సహా. దిగ్భ్రాంతిగా చూసిందామె. అంటే అంటే తన ప్రతి కదలికని ఓ వెంటాడే నీడలా ఫాలో అవుతున్నాడా? మై గాడ్! నిశ్చేష్టతతో ముడుచుకుపోతున్న ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగాడు మళ్ళీ. సరిగ్గా 7 ఏళ్ల 2 నెలల క్రితం నా పుట్టినరోజు సాయంత్రం పార్కులో కలిసినప్పుడు ఏం చెప్పావో గుర్తుందా వర్ష? ఎన్ని యుగాలైనా నా కోసం నిరీక్షిస్తానన్నావు. కాని మాటలు వెతుక్కుంటుందామె. కాని రవళిని నేను రేప్ చేశానని నువ్వే సాక్షిగా నిలబడి నాకు శిక్ష పడేలా చేశావు కదూ? 7 ఏళ్ళు. 7 ఏళ్లంటే ఎన్ని రోజులో నీకు తెలుసు కదా? దాదాపు 2555 రోజులు. 5 నిమిషాల తొందరపాటుకి ఎంత పెద్ద శిక్ష వేయించావు. కాని రవళి ఆ సంఘటనతో ఏం చచ్చిపోలేదే. ఎవడో కోన్కిస్కాగాన్ని పెళ్లి చేసుకుంది. ఏమీ జరగనట్టుగానే. బట్ నేను 7 ఏళ్లపాటు రాత్రింబవళ్ళు జైలు గోచలు లెక్కబెడుతూ. అది నీ కర్మ, కసిగా అందామె. నో, అరిచాడు గురురాజు. అతని కళ్ళు తీక్షణంగా ఎర్రటి గాజు ముద్దల్లా మారిపోతున్నాయి ఉన్మాదంగా. నో, కర్మ కాదు వర్ష, కానే కాదు. ఇదంతా నీ వల్లే జరిగింది. నువ్వు సాక్ష్యం చెప్పడం వల్లే జరిగింది. ఆ రోజు నువ్వు కోర్టులో నోరు మూసుకునుంటే కేసు కొట్టేసేవాళ్ళు. కాని నువ్వు నిజంగా రవళిని. ఉక్రోషంతో కోపంతో ఆమె ముక్కుపుటాలు అదురుతుంటే ఆవేశంగా అంది. నేను చూశాను, నా కళ్ళరా చూశాను, అందుకే చెప్పాను. షటప్! బిగ్గరగరిచాడు మళ్ళీ. మరుక్షణం నిశ్శబ్దంగా అయిపోయాడు. అతని మౌనాన్ని చూస్తుంటే వెన్నులోంచి మంచు పురిగేదో కదిలినట్టుగా వణికింది ఆమె శరీరం. ఓ దారుణమైన సైకోలా మానవ మృగంలా కనిపిస్తోన్న అతన్ని చూస్తున్న కొద్దీ ఆమెలో భయం స్థానంలో అసహ్యం పేరుకుంటోంది. వర్ష, లెటస్ ఫర్గెట్ ది పాస్ట్. నువ్వు నాకు కావాలి. రాజ్! అరిచిందామె కీచుగా. ఎస్, ఐ వాంట్ యు వర్ష. నెవర్. నాకిప్పుడు పెళ్ళయింది. నేను ఆకాష్ భార్యని. నాకు 4 ఏళ్ల కొడుకున్నాడు. రాజ్, పిచ్చిగా మాట్లాడుకో. మేబీ, కానీ నువ్వు మొదట ప్రేమించింది నన్ను. అదెప్పుడో 7 ఏళ్ల క్రితం తెలిసి తెలియని వయసులో మాట. నా కోసం ఎన్నేళ్లైనా ఎదురు చూస్తానన్నావు. ఇప్పుడు అవసరం లేదు, నీకు అర్హత లేదని తెలిసింది ఎప్పుడో. ఐసీ, వ్యంగ్యంగా ధ్వనించింది రాజు గొంతు. అయితే నన్నెప్పుడో మర్చిపోయానంటావు. అవును, పళ్ళబిగునంది వర్ష. నా గురించిన జ్ఞాపకాలు నీలో మిగలలేదు కదూ? అవును, మొండిగా అంది మళ్ళీ. అంతే. ఒక్కసారిగా 2 చేతులతో ఆమె జుట్టుని బిగించి పట్టుకుని పైకి లేవదీశాడతను. వెంట్రుకలు కుదుళ్లోంచి తొలగిపోతున్నంత బాధ పళ్ళబిగున ఓర్చుకుంటున్నామే. రాక్షసి, ఎంతకాలమైనా ఎదురు చూస్తానన్నావు? మరిచిపోయావు. నో, వీల్లేదు. నువ్వు నాకు కావాలి. నువ్వు నా దానివి. నువ్వు నన్నే ప్రేమిస్తావు. చెప్పు, డూ యూ లవ్ మీ? నో, ఆక్రోశిస్తోందామె బలహీనంగా గింజుకుంటూ. బ్లేడీ, సే దట్ యు లవ్ మీ, కసిగారిచాడు మళ్ళీ. నో నో నో, ఏడుస్తుందామె. జుట్టు కుదుళ్లలో బాధ, ఆవేశం, ఉక్రోషం, నిస్సహాయత ఒక్కసారిగా చుట్టుముడుతుంటే నిలువున వణికిపోతుందామె. సో ఐ మస్ట్ డూ ఇట్, మెల్లిగా ఉచ్చరించాయి రాజు పెదాలు. చివున తల తిందామె రోషంగా. ఎస్, నేను నిన్నిప్పుడు కిడ్నాప్ చేయబోతున్నాను. తమాషా ఏంటో తెలుసా? నీ అంతట నువ్వే ఆ కిడ్నాప్ కి సహకరిస్తావు. పాయింట్ బ్లాక్ రేంజ్లో పేలిన రివాల్వర్లోంచి వెలువడ్డ బుల్లెట్ సరున చెవి పక్క నుంచి దూసుకుపోయినట్టు అదిరిపడింది వర్ష, ఆఖరి మాట చెవిని స్పృశించడంతో. ఏంటి? తను విన్న మాటకి అర్థం స్ఫురించగానే దిగ్భ్రాంతిగా చూసిందామె. ఏమంటున్నాడు రాజు? తనని కిడ్నాప్ చేసి? మై గాడ్, ఏం చెయ్యాలిప్పుడు? ఎస్ మై డార్లింగ్, నువ్వు విన్నది అక్షరాల నిజం. నేను నిన్ను కిడ్నాప్ చేయబోతున్నాను. నీ అంతట నువ్వే అందుకు పూర్తిగా సహకరిస్తావు, రిపీట్ చేశాడతను కూలుగా చూస్తూ. నీకు పిచ్చెక్కింది, బిగ్గరగా అరిచింది వర్ష నిలువున ఊగిపోతూ. అవును, నిజంగానే నాకు పిచ్చి పట్టింది. ఆ పిచ్చి పేరు వర్ష, అర్థమైంది కదూ? నవ్వాడు రాజు కురుకేడిగా.
సరిగ్గా అదే క్షణంలో 4 అడుగుల దూరంలో ఉన్న టెలిఫోన్ మోగింది మళ్ళీ. ఈసారి ఏమాత్రం సంకోచించదలుచుకోలేదు వర్ష. ఒక్క ఉదుటున అతన్ని తోసేస్తూ ఫోన్ వైపు పరిగెత్తింది. ఏం జరిగినా సరే ఈ టెన్షన్ని భరిస్తూ ఒంటరిగా తను ఉండలేదు. ఎలాగైనా ఆకాష్తో మాట్లాడాలి. ఈ రాస్కెల్ గురించి చెప్పాలి ఒకసారి. రిసీవర్ని అందుకోవడానికి ముందు కొంగిన ఆమె కుడిచెయ్యి శిలల కదలికని కోల్పోయింది వెనక నుంచి వినిపించిన మాటలతో. ఒక్కసారి ఇటు చూశాక రిసీవర్ తీసుకో వర్ష. నిశ్చేష్టురాల్లా చూస్తుండిపోయింది వర్ష. అతని మాటలు అలలు అలలుగా మనసుని స్పృశిస్తుంటే క్షణంలో లక్షో వంతులో ఆమె కళ్ళు తిప్పి చూసేసరికి కనిపించింది ఆ దృశ్యం. బ్లాంకెట్ అడుగున గాఢ నిద్రలో ఉన్న శ్రీకాంత్ పక్కనే కొద్దిగా ముందు కొంగి కూర్చున్నాడు గురురాజు. అది కాదు ఆమెను షాక్కి గురిచేసింది. గురురాజు చేతిలో కత్తి సరిగ్గా శ్రీకాంత్ మెడకి 2 అంగుళాల పైన గాల్లోకి లేచి కనిపిస్తోంది. చిన్నగా నవ్వాడు గురురాజు. చెప్పాగా వర్ష, ఈ గదిలో నువ్వు నీ కొడుకు ఇప్పుడు నా బందీలు. నా మాటకి ఏమాత్రం ఎదురు చెప్పినా నీ కొడుకుని నిర్దాక్షిణ్యంగా కసుక్కున పొడి చేస్తాను. ఆ పైన నీ ఇష్టం. వద్దు, వాణ్ణేం చేయొద్దు. కంగారుగా రిసీవర్ మీద నుంచి చేతిని గబాల వెనక్కి తీసేసింది వర్ష. దట్స్ గుడ్, అర్థమైంది కదూ? కత్తి మొనతో శ్రీకాంత్ మెడ మీద బ్లాంకెట్ ని కొద్ది కొద్దిగా కిందకి తోస్తూ అన్నాడు రాజు. సో నువ్వు నాతో వస్తున్నావు. బుద్ధిమంతురాల్లా నేను చెప్పినట్టు వింటావు కదూ? కన్నీళ్లు వెచ్చగా ఆమె బుగ్గల మీదుగా జారిపోతున్నాయి. కసిగా నిస్సహాయంగా కింది పెదవిని పళ్ళతో కొరుకోవడంతో రక్తం నాలికకు ఉప్పగా తగులుతోంది. అంత షాకులోనూ ఆలోచిస్తుందామె. తను రాజుతో వెళ్లాలా? వెళ్ళకపోతే శ్రీకాంత్ నో, వాడికేమీ జరగకూడదంటే నో, తన వల్ల కాదు. రాజు మొండితనం ఆమెకి తెలియంది కాదు. అరక్షణం ఓ రొదలా శబ్దం చేసిన ఫోన్ మళ్లీ ఆగిపోయింది హఠాత్తుగా. అర్థమైపోయింది ఆమెకి ఆకాష్తో తను మాట్లాడే అవకాశం పూర్తిగా హరించుకుపోయిందని. అర్థమైన మరుక్షణం నరాల్ని పెకిలించుకొస్తూ పొంగి పొర్లుతోంది దుఃఖం కడుపులోంచి. తన జీవితంలో అతి భయంకరమైన ప్రమాదకర క్షణంలో ఉన్నానని తెలుస్తున్న కొద్దీ భరించలేని నిస్పృహ ఆవరిస్తుందామెని. ఏడుస్తున్న ఆమె వైపు కొద్ది క్షణాల పాటు అలాగే చూస్తుండిపోయాడు రాజు. సరిగ్గా 1/2 నిమిషం తర్వాత కదిలాడతను ఆమె వైపు. వీలైనంత సౌమ్యంగా స్వరాన్ని మారుస్తూ చెప్పాడు. వర్ష, నిన్ను క్షమించేస్తాను. నా దేవతలా చూసుకుంటాను. 7 ఏళ్లకు ముందు నిన్ను ఎంతలా ప్రేమించానో అంతకు రెట్టింపు ప్రేమగా చూసుకుంటాను. నువ్వు ఇన్నేళ్లుగా ఆకాష్తో కలిసి కోపరం చేశావని తెలిసినా నేనేమీ అనుకోను. నీ పిల్లాన్ని నా కొడుకే అనుకుంటాను. కమ్మా, నాతో వచ్చే వర్ష, వచ్చే, నాతో వచ్చే శాశ్వతంగా. ఛీ, వినడానికే కంపరం పుడుతున్నట్టు అసహ్యంగా చూసింది వర్ష. అంతే, ఒక్కసారిగా శ్రీకాంత్ కప్పుకున్న బ్లాంకెట్ ని విసురుగా లాగేశాడు రాజు. హఠాత్తుగా నిద్ర మెలకు రావడంతో బిత్రపోయాడు శ్రీకాంత్. 4 ఏళ్ల ఆ పసి మనసుకి చేతిలో కత్తితో తల్లివైపు కోపంగా చూస్తున్న కొత్త మనిషి ఎవరో అర్థం కాలేదు. మమ్మీ, బిత్రపోతూ లేచి కూర్చున్నాడు శ్రీకాంత్. వర్ష, లేవబోతున్న వాడి నడుము చుట్టూ ఎడమ చేతిని బిగించి పట్టుకున్న రాజ్ గొంతు కఠినంగా ధ్వనించింది. వర్ష, నువ్వు నేను చెప్పినట్టు చేస్తే నీ పిల్లాడికే ప్రమాదం రాదు. వినకపోయావో? నవ్వాడు కురుకెడుగా చూస్తూ. నో రాజ్, వాణ్ణేం చేకు, నీకు దండం పెడతాను. ప్లీజ్, వాణ్ణేమీ చెయ్యొద్దు. 2 చేతులు జోడిస్తూ రాజు వైపు వేడుకుంటూ చూసిందామె. దట్స్ గుడ్, కమాన్. 5 నిమిషాల్లో మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నేను చెప్పిన వస్తువుల్ని రెడీ చేయి. ఆజ్ఞాపిస్తున్న రాజు వైపు తల్లివైపు భయం భయంగా చూశాడు శ్రీకాంత్. 4 ఏళ్ల వాడి పసి హృదయానికి అర్థం కావడం లేదు. తల్లి వాణ్ణి చూసి ఎందుకు భయపడుతోందో. క్షణం పొరలుగా విడిపోతున్నట్టు నెమ్మదిగా కదులుతోంది వాల్ క్లాక్. టిక్ టిక్ మనే గడియారం శబ్దం ఆ నిశ్శబ్దంలో స్పష్టంగా ధ్వనిస్తోంది. నిస్సహాయంగా చూస్తోంది వర్ష అతని వైపు, అతని చేతుల్లో బొమ్మలా బీసుపోతున్న శ్రీకాంత్ వైపు. ఏమాత్రం తొందరపడినా నిర్దాక్షిణ్యంగా వాణ్ణి చీల్చేసేలా చూస్తున్న రాజు వైపు. తెరిచిన బ్యాక్ డోర్లోంచి చలిగాలి లోపలికి విసురుగా జ్వరబడుతోంది ఆమెని మరింతగా వణికిస్తూ. వర్ష, ఓపింది అల్మరా. ఎందుకన్నట్టు చూసింది. ఐసే ఓపిందట అల్మరా. బెడ్ కిందున్న కీ బంచుతో బీరువాని తెరిచిందామె. కదలకుండానే తెరుచుకున్న బీరువాలో హ్యాంగర్స్కి వేలాడుతున్న సూట్స్ వైపు చూస్తున్నాడు రాజు. వరుసగా ఉన్న వాటిలో గోల్డ్ కలర్లో ఉన్న సూటు అతని దృష్టిని ఆకర్షించింది. కమాన్, ఆ గోల్డ్ కలర్ సూట్ ని బయటికి తీ. వణికే చేత్తో హ్యాంగర్ అందుకుంటుంటే వర్షగుండె బరువెక్కుతోంది. ఆ సూట్ ని ఆకాష్ పుట్టినరోజున తనెంతో ముచ్చటపడి సెలెక్ట్ చేసి కుట్టించింది. ఆ సూట్ ని ఇప్పుడు ఈ దుర్మార్గుడు. కమాన్, అసహనంగా ధ్వనించింది రాజు గొంతు తీవ్రంగా.
గబాలన హ్యాంగర్ని బెడ్ మీదకు విసిరేసింది, అసహ్యాన్ని బలవంతాన దిగమింగుతూ. సరుణ ఆమె చూస్తుండగానే ప్యాంటు జిప్పుని కిందకి లాక్కున్నాడు రాజు. బెల్ట్ బకిల్ని రిలీజ్ చేయగానే వదులుగా ఉన్న జీన్ ప్యాంటు అతని పాదాల మీదకి కుప్పలా జారిపోయింది. అతనేం చేస్తున్నాడో అర్థం కాగానే కళ్ళు మూసుకుంది ఆమె కంపరంగా. నిమిషంలో తన జీన్స్ విప్పి గోల్డ్ కలర్ సూట్లోకి మారిపోయాడు గురురాజు. అతని శరీరం మీద ఆకాశ సూట్ని చూస్తుంటే మనసు రంపపు కోత కోస్తున్న ఫీలింగ్, అయినా ఏం చేయలేని నిస్సహాయత. కళ్ళు విప్పార్చి భయంగా చూస్తున్నాడు శ్రీకాంత్ ఆ దృశ్యాన్ని. షూస్ తీసుకురా. బయట గదిలో ఉన్నాయి. కదలబోయిందామె. స్టాప్ దేర్, కదలకు వర్ష, ఐ ఆమ్ డ్యామ్ సీరియస్, నో ట్రిక్స్. ఏమాత్రం తెలివి చూపించినా నీ శ్రీకాంత్ని కసక్ పీక కోసేస్తాను అన్నట్లు సైగ చేశాడు గుర్రాజు. అప్పటిదాకా నిగ్రహించుకున్న శ్రీకాంత్ ఇక ఆపుకోలేకపోయాడు. వాడు తన పీక కోసేస్తానని సైగ చేయగానే ఒక్కసారి బిగ్గరగా ఏడుపు మొదలు పెట్టబోయాడు. షటప్, గద్దించాడు రాజు గుడ్లుర్మి చూస్తూ. రెండు చేతులతో నోరు నొక్కేసుకున్నాడు శ్రీకాంత్ పొంగుకొస్తున్న ఏడుపుని దిగమింగుకుంటూ. చొప్పుడు వినిపించిందో కసుక్కున పొడి చేస్తా, అర్థమైందా? ఊపిరి వెగబీలుస్తూ భయంగా వణికిపోతూ తలూపాడు శ్రీకాంత్. మమ్మీ, లోపలే ఏడుపు సుడులు తిరుగుతోంది కడుపులోంచి. వాడి అవస్థని గమనించగానే వర్ష తల్లి మనసు విలువలాడిపోయింది. రాజ్, ప్లీజ్ వాడిని బెదరగొట్టుకు, పసివాడు. అయితే అర్జెంటుగా నా మాట విను. బీరువాలో క్యాష్ ఎంత ఉందో బయటికి తీ. అర్థమైపోయింది ఆమెకి అతను పూర్తిగా సైకోలా మారిపోయాడని. ఇది వరకెట్ రాజులో అంత క్రౌర్యం ఏనాడు చూడలేదామె. కమాన్, గెట్ ద మనీ, హరి అప్. కంగారుగా లాకర్ తెరిచిందామె. ఎప్పుడూ లాకర్లో 4-5 వేలకి తక్కువ ఉండదు క్యాష్. నిస్సహాయంగా బయటికి తీస్తోంది క్యాష్ బండిల్స్ ని. అంత డబ్బుని ఒక్కసారిగా చూడగానే రాజు కళ్ళు మెరిశాయి. కమాన్, ఇటిచ్చేయి. దాదాపుగా నోట్ల కట్టల్ని ఆమె చేతుల్లోంచి లాక్కుని జేబులో కుక్కేస్తూ అన్నాడు శ్రీకాంత్ కేసి చూస్తూ. నన్ను చూస్తే భయమేస్తోందా? జవాబు చెప్పకుండా భయంగా చూశాడు శ్రీకాంత్. కమాన్, స్పీకౌట్, భయమేస్తోందా? మమ్మీ, గుండెగట్లని ఉరుసుకుంటూ వాడిలో దుఃఖం పొంగుకొస్తోంది. షటప్. గుటక మింగుతూనే నోరు మూసేశాడు శ్రీకాంత్ నిలువునా వణికిపోతూ. వర్ష, ఐ వాంట్. ఆగాడు రాజు కొద్దిగా. ఈసారి ఏ భావం లేదామెలో. పూర్తిగా దోపిడీకి గురవడం తప్పదని తెలిసిపోయిన మనిషిలో చోటు చేసుకునే నిర్లిప్తత ఆమెలో. కారు తాళాలు తీసుకురా. రాజ్, వద్దు, మమ్మల్ని వదిలే. దీనంగా చూసింది వర్ష. కారు తాళాలు తీసుకురా. రాజ్, ప్లీజ్. డ్యామ్, డోంట్ మేక్ మీ మ్యాడ్. వర్ష, నేను పిచ్చివాణైతే ఏం చేస్తానో చెప్పలేను. కమాన్, కారు తాళాలు తీసుకురా, క్విక్. కత్తికోసని శ్రీకాంత్ గుండెలకి గురిపెడుతున్న రాజుకేసి వెర్రిగా చూస్తున్న వర్షకి పూర్తిగా అర్థమైపోయింది. తామిద్దరూ ఈ రాక్షసుడి చేతుల్లో పూర్తిగా బందీలుగా మారిపోయారని, భయంకరమైన కిడ్నాప్ ని ఆపేందుకు ప్రపంచంలో ఏ శక్తి తమకి సహాయపడబోవడం లేదని. రాత్రి 10:20 హోటల్ రూమ్ లో ఫోన్ దగ్గర అసహనంగా కూర్చున్నాడు ఆకాష్. అప్పటికి 10 సార్లు ట్రై చేశాడు. నెంబర్ కనెక్ట్ కావడం లేదు. ప్రతిసారి ఆపరేటర్ ఫోన్ని ఎవరూ లిఫ్ట్ చేయడం లేదని చెబుతోంది. బ్లేడీ షిట్, ఏమైంది వర్షకి? పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం, ఇప్పుడు ఒక్కసారి కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదంటే ఏం చేస్తోంది అసలు? ఒకవేళ ఇంట్లో లేదా? రాత్రి 10 దాటినా ఇంటికి రాకుండా ఎక్కడికి వెళుతుంది? ఇట్స్ ఇంపాసిబుల్. అసహనంగా సోఫాలో కదిలాడతను. సరిగ్గా నిమిషం తర్వాత సోఫాలోంచి ముందుకు వంగాడతను. మరోసారి ట్రై చేయమని ఆపరేటర్ని రిక్వెస్ట్ చేయడం కోసం. అర్జెంటుగా సూట్ కేసులోని బట్టలు సర్దు, అలాగే వాడివి కూడా. అతని ప్రతి ఆర్డర్ని నిస్సహాయంగా అమలు చేస్తోంది వర్ష. తను ఏమాత్రం ఎదురు తిరిగినా దారుణమైన ఫలితాన్ని రుచి చూడాల్సి వస్తుందని ఆమె ఇన్స్టింక్ట్ హెచ్చరిస్తోంది. 4 జతల బట్టలు, ఆకాశ్వి నా కోసం. వణికే చేతులతో సూట్ కేసు సర్దుతోంది వర్ష. దాదాపుగా ఫెయింట్ అయ్యేంతగా గజగజా వణికిపోతున్నాడు శ్రీకాంత్. భయంతో వాడి లాగు తెడిసిపోయింది. ఎడమ చేతి మీదుగా వెచ్చటి తడి తాకగానే కంపరంగా చేతిని వెనక్కి లాక్కున్నాడు రాజు. స్టూపిడ్, పాస్ పోసావు కదూ? హోంకరిస్తూ చూశాడు. గోల్డ్ కలర్ ఫుల్ కోటు ఎడమ చేతి మీద తడితడిగా అయింది. పాము పూసలా ధ్వనిస్తోన్న గురురాజు స్వరాన్ని వింటూనే పూర్తిగా బ్రేక్ అయిపోయాడు 4 ఏళ్ల శ్రీకాంత్. అప్పటిదాకా బిగబట్టుకున్న వాడు కట్టలు తెంచుకుని లాగు క్షణాల్లో తడిపేశాడు. డొక్కలు వెక్కిళ్లతో అదిరిపడుతున్నాయి. చి, ఈడియట్. విసురుగా వాడి రెక్క పట్టుకుని వర్షవైపు తోశాడతను అసహ్యంగా చూస్తూ. క్విక్, వాడి డ్రెస్ మార్చు, ఫాస్ట్. ఒక్కసారిగా తల్లి స్పర్శ శరీరాన్ని తాకగానే 2 చేతులతో ఆమెని కరుచుకుపోయాడు బోవురుమంటూ శ్రీకాంత్. షటప్ బాస్టర్డ్. విసురుగా వాణ్ణి బలంగా లాగాడు రాజు వర్ష చేతుల్లోంచి.
మరింత గట్టిగా కరిచిపట్టుకుని వాడి తలని తన గుండెల్లోకి హత్తుకుంది వర్ష. వండర్ఫుల్. నిన్ను కౌగులించుకుంటే ఎంత హాయిగా ఉంటుందో నీ కొడుకుని చూస్తేనే తెలుస్తుంది. యు ఆర్ మ్యాడ్. ఏడుస్తూ తలెత్తింది వర్ష. ఎస్ ఐయామ్. అందుకే నన్ను రెచ్చగొట్టుకో. నీ కొడుకుని ఏమీ చేయను. డ్రెస్అప్ క్విక్లీ. ఈ చీర బాగానే ఉంది. డూ వాట్ ఐసే. గద్దించాడు. గద్దిస్తూనే తెరుచున్న బీరువాలోంచి హ్యాంగర్ కి వేలాడుతున్న రెడ్ కలర్ మైసూర్ క్రేప్ చీరని ఆమె భుజం మీదకి విసిరేస్తూ అన్నాడు. క్షణాల్లో నువ్వు ఈ చీర కట్టుకుని తయారుకా. తల్లి గుండెల్లో దాక్కున్న శ్రీకాంత్ తన భుజాల్ని పట్టి బలంగా తను లాగుతుంటే భయంతో గింజుకుంటున్నాడు. అంత విపత్కర పరిస్థితుల్లోనూ వాడి 4 ఏళ్ల పసి హృదయానికి అర్థమైంది తను ఏమాత్రం అరిచే ప్రయత్నం చేసినా ఫలితం దారుణంగా ఉంటుందని. అటాచ్డ్ బాత్రూం వైపు అడుగులు వేయబోతూ ఆగిందామె. రాజ్, నా మాట విను. మమ్మల్ని ఎత్తుకెళితే నువ్వు తప్పకుండా పొట్టుపడతావు. ఈసారి 7 ఏళ్లకి పైనే శిక్ష పడచ్చు. షట్ యువర్ బ్లడీ మౌత్. ఒక్క తోపు తోసాడామెని రాజ్. ఆ ఊపికి సరాసరి తెరుచుకున్న అటాచ్డ్ బాత్రూం తలుపుని తోసుకుని సింకు మీద పడబోయిన వర్ష అతి కష్టం మీద నిలదొక్కుంది. ఒక్క క్షణం బాత్రూం డోర్ ని లోపల నుంచి క్లోజ్ చేసేసుకుని తను హెల్ప్ కోసం బిగ్గరగరిస్తే, కాని శ్రీకాంత్ ఆ ఆలోచన మనసులోకి రాగానే నిస్సహాయంగా మారిపోయిందామె. నైట్ డ్రెస్ లోంచి చీరలోకి మారుతుంటే అసహ్యంతో కంపరంతో ఆమె మనసు ముడిచిపోతోంది. ఆ చీర తన 6వ మ్యారేజ్ డేకి ఆకాష్ ప్రజెంట్ చేసింది. ఆ చీరతో రాజు ముందుకు వెళ్లడం ఎలా? కమౌట్ క్విక్లీ అరిచాడు రాజు బయట నుంచి. కంగారుగా చీర చుట్టుకుని బయటకొచ్చింది వర్ష క్షణాల్లో. బయటకొచ్చిన ఆమెని రెప్పవాల్చకుండా చూశాడు రాజు. వండర్ఫుల్. అతని కళ్లలో మెరుపును చూడగానే చీర కొంగుని మరింతగా భుజాల చుట్టూ లాక్కుంది వర్ష. ఫ్రిడ్జ్ లో తినేందుకేమున్నాయి? అర్థం కానట్టు చూసిందామె. ఆమె జవాబు కోసం ఎదురు చూడకుండానే శ్రీకాంత్తో సహా ముందు గదిలో ఉన్న ఫ్రిడ్జ్ వైపు కదిలాడు రాజు. కదులుతూనే అన్నాడు, ఆ సూట్ కేసుతో నా వెనకరా. నో చీప్ ట్రిక్స్. నిలువెత్తు రాజు చంకలో కోడి పిల్లలా చిక్కుకుపోయిన శ్రీకాంత్ని చూస్తున్న వర్షకి అర్థమైపోయింది ఇక అతని ఆదేశాన్ని పాటించడం తప్ప తనకి మరో మార్గం లేదని. కేవలం 2 నిమిషాల్లో ఫ్రిడ్జ్లోంచి బ్రెడ్, జామ్ బాటిల్, స్పూను, యాపిల్స్, 2 వాటర్ బాటిల్స్ ని ఓ బుట్టలోకి సర్దింది వర్ష. కేవలం ఆ రంగుళాల కత్తిమొనతో శాసించి భయపెట్టిన ఆమెలో నిస్సహాయతను సృష్టించాక అతని ముఖం విజయగర్వంతో మెరిసింది. మెయిన్ డోర్ తెరుస్తుంటే వర్ష కుడి చేతి వేళ్లు వణికాయి. తలుపులు తెరవగానే చలిగాలి రిగున ఆమె ముఖాన్ని తాకింది. రాత్రి 10:30 గంటల వేళకి ఓ చేతిలో సూట్ కేసుతో మరో చేతితో తినుబండారాలున్న బాస్కెట్తో నడుస్తున్న ఆమెని, ఆమెకి 2 అడుగుల వెనగ్గా ఖరీదైన సూట్తో బూట్లను టకటకలాడిస్తూ 4 ఏళ్ల బాబుని ఎత్తుకున్న అతన్ని దూరం నుంచి చూస్తే ఎవరైనా భార్యాభర్త అని అనుకుంటారు. అనుకోవాలన్నదే అతని ప్లాన్. మరోసారి ట్రై చేసిన లైను దొరకపోవడంతో ఆపరేటర్ రూమ్ కనెక్షన్ లో చెప్పింది ఆకాష్తో. లైన్ కనెక్ట్ కావడం లేదు సార్. ఐ థింక్ ద ఫోన్ ఈజ్ ఎంగేజ్డ్. కుసూర్మంటూ బెడ్ మీదకి వాలిపోయాడు ఆకాష్. అయితే ఫోన్ ఎంగేజ్డ్ కాదని బెడ్రూమ్ లోంచి వస్తూ కావాలనే గురురాజ్ రిసీవర్ ని తీసి పక్కన పెట్టేశాడని అతనికి తెలీదు. చీకటి విరబోసుకున్న దెయ్యంలా కనిపిస్తుంటే గ్యారేజ్ దగ్గర ఆగింది వర్ష. గ్యారేజ్ లాక్ తెరిచే క్షణంలో కూడా ఆమెలో ఆశ మిణుకుమిణుకుమంటూనే ఉంది. ఆఖరి క్షణంలోనైనా ఎవరైనా తమని రక్షించడానికి వస్తారని. అప్రయత్నంగానే ఆమె కళ్ళు సువర్చల ఆంటీ ఇంటికేసి తిరిగాయి. మసక వెలుతుర్లో ఆ ఇల్లు ప్రశాంతంగా నిద్రలో మునుగుంది. కమాన్ వర్ష, కారు బయటికి. కీ బంచిని ఆమె మీదకి విసిరేస్తూ ఆజ్ఞాపించాడు గురురాజు. బయటకొచ్చేదాకా గింజుకోవడానికి ప్రయత్నించిన శ్రీకాంత్ కి లీలగా అర్థమైంది ఆ ఆగంతకుడు తమని ఎక్కడికో బలవంతంగా తీసుకుపోతున్నాడని. ఊహించని ఆ పరిణామంతో మరింతగా మాన్పడిపోయాడు. షాక్ తో చలనాన్ని కోల్పోయినట్లు వెర్రిగా చూస్తూ ఉండిపోయాడు రాజు భుజాల మీద నుంచే. ఇగ్నిషన్ లోకి కీని పోనిచ్చి ట్విస్ట్ చేస్తూ కూడా వర్ష భగవంతుడిని ప్రార్థిస్తోంది, దేవుడా కారుని స్టార్ట్ కానీయకు అని. సరికొత్త రెడ్ కలర్ మారుతి వ్యాన్ అది. ఊరికెళ్లే ముందు ట్యాంకు ఫుల్ గా పెట్రోల్ కొట్టించాడు ఆకాష్. బ్యాక్ డోర్ తెరిచి ఎక్కాడు రాజు. అతని పక్కనే శ్రీకాంత్. స్టార్ట్ చేయి. సూట్ కేసుని పళ్ల బ్యాగ్ ని పక్కకు తోస్తూ తాపీగా చెప్పాడు రాజు. అతని కుడి చేతిలో కత్తి ఏ క్షణాన్నైనా శ్రీకాంత్ పేగుల్ని చీల్చేసేందుకు సిద్ధంగా పొట్టకి అంగుళం దూరంలో ఉంది. తన కిడ్నాప్ కి తనే డ్రైవ్ చేస్తూ సహకరించాల్సి రావడం, అది తన కొడుకు ప్రాణాల్ని పణంగా పెట్టి. భగవంతుడా, మరోసారి ప్రార్థించిందామె. భగవంతుడు ఆమె మొరని వినలేదు. బజ్జుమనే శబ్దంతో మారుతి వ్యాన్ స్టార్ట్ అయింది.
స్టీరింగ్ ని పట్టుకున్న ఆమె చేతివేళ్లు కంపిస్తున్నాయి. అంత చలిలోనూ స్వేదం ఆమె నుదుటి మీద నుంచి చుక్కలుగా జారిపడుతోంది. ఈ స్థితిలో తను డ్రైవ్ చేయలేదని ఎలా చెప్పాలసలు? తనేం చెప్పినా అతను వినే స్థితిలో లేడని పూర్తిగా అర్థమైపోయింది ఆమెకి. అదే క్షణంలో ఓ విషయం గుర్తుకొచ్చిందామెకి. గురురాజుకి కారు డ్రైవింగ్ తెలియదని, జైల్లో పడేదాకా సైకిల్ తప్ప స్కూటర్ డ్రైవింగ్ కూడా అతనికి చేత కాదు. తన చేతిలో స్టీరింగ్ ఉంటే ఏ చిన్న ఛాన్స్ దొరికినా తప్పించుకునే ప్రయత్నం చేయొచ్చు. ఆ ఊహకే కొత్త ఊపిరి ఆమెలో మెదిలింది. సరిగ్గా అదే క్షణంలో 10 గరుకైన చేతివేళ్లు ఆమె భుజాల వెనకగా గుచ్చుపట్టుకున్నాయి బలంగా. ఆ స్పర్శతో పాటే రాజు గొంతు వినిపించింది కూలుగా. వర్ష, స్టీరింగ్ నీ చేతుల్లో ఉందని పిచ్చి ప్లాన్స్ ఏమీ ఆలోచించుకో. నీ ప్రాణాలు నా చేతుల్లో నీ కొడుకు రూపంలో ఉన్నాయని మరిచిపోకు. అది హెచ్చరికో శాసనమో అర్థమయ్యేలోగానే భుజాల మీద నుంచి చేతుల్ని తీసేశాడు గురురాజు. ఒక్క క్షణం ఆ మాటల వెనక అర్థం స్ఫురించగానే గెడ్డకట్టిన మంచుగడ్డలు కరిగి రక్తనాళాల్లోకి చీల్చుకుపోతున్నట్లుగా జల్దరించింది ఆమె శరీరం. కమాన్ వర్ష, ఇక్కడి నుంచి సరాసరి. చెప్పను. స్టీరింగ్ మాత్రమే నీ చేతుల్లో ఉంది. ఈ క్షణం నుంచి కంట్రోల్ చేసేది నేను. కమాన్, డ్రైవ్ టు ది లెఫ్ట్. హెచ్చరిస్తున్నట్టుగా ధ్వనించింది గురురాజు కంఠం. గుండె లోతుల్లో సృష్టింపబడ్డ కలవరం, ఏమీ చేయలేని తన నిస్సహాయత, ఉక్రోషం, కసి అన్నింటినీ పెనవేసుకున్న ఆవేశంతో మారుతి వ్యానుని సర్రున ఎడంవైపుకు తిప్పింది వర్ష. సరిగ్గా అదే సమయానికి అబ్బా! గాఢ నిద్రలో ఉన్న సువర్చల భర్త హఠాత్తుగా కళ్ళు తెరిచాడు. గుండె లోతుల్లోంచి సన్నటి మంట, తెరలు తెరలుగా ఊపిరితిత్తుల మధ్య ఎవరో బలంగా కర్కసంగా నొక్కేస్తున్నట్టు నొప్పి. తెరుచుకున్న ఆయన కళ్ళు 4 అడుగుల దూరంలో బెడ్ మీద నిద్రపోతున్న సువర్చలకేసి తిరిగాయి. అంత బాధలోనూ ఆయన కళ్ళకి సువర్చల అపురూపంగా కనిపించింది. 50 ఏళ్ల వయసుకే వార్ధక్యం ముంచుకొచ్చినట్టు జుట్టంతా నెరిసిపోయి పెరాలసిస్తో కాలు చెయ్యి పడిపోయి జీవోత్సవంలా మారిపోయిన తనని 5 ఏళ్లుగా ఓపిగ్గా భరిస్తూ సేవలు చేస్తూ సువర్చల ఆయాసాన్ని ఆపుకుంటూ పిలిచాడాయన కుడి చేత్తో గుండెల్ని పట్టుకుంటూ. మాగన్నుగా నిద్రపడుతుందప్పుడే సువర్చలకి. బలహీనంగా పెదవి దాటని పిలుపు ఆమెని లేపలేకపోయింది. ఈసారి మరింతగా గుండెని తలుపు చెక్కల మధ్య బిగిస్తున్నట్టు గిలగిల్లాడుతున్నాడాయన. బెడ్ మీద కేవలం 4 అడుగుల దూరంలో పడుకున్న సువర్చల్ని లేపాలని సర్వశక్తుల్ని కూడదీసుకుని ప్రయత్నిస్తున్నాడాయన. అయినా లాభం కనిపించడం లేదు. సువర్చల పేదాలు సహకరించడం లేదు. కళ్ళు మాత్రం గాజు గోళాల్లా నిస్తేజంగా చూస్తున్నాయి నిద్రలో ఉన్న ఆమె వైపు. ఒక్కసారి, సువర్చల, వెళ్ళిపోతున్నాను, లేవవు. గుండె భగ్గున మండుతుంటే మనసు విలువలాడుతుంది. జీవితపు ఆఖరి క్షణాల్లో ఉన్నట్టు అర్థమైపోయింది ఆయనకి. ఆఖరి ప్రయత్నంగా బెడ్ మీదున్న టార్చ్ లైట్ స్విచ్ ని నొక్కడానికి పళ్ల బిగున ప్రయత్నిస్తున్నాడు. ఎడమ చెయ్యి అవిటిది. కుడి చేతిని గుండె మీద నుంచి తీస్తే అదే ఆఖరి క్షణం అవుతుందనే భయం. 30 ఏళ్లపాటు తన జీవితంలో భాగం పంచుకున్న తన భార్యకి ఆఖరిసారి వీడుకోలుగా వెళుతున్నానని చెప్పలేకపోతున్నాననే దుఃఖం, నిస్సహాయత. కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి. మంట, బాధ, నొప్పి. నీరసంతో శుష్కించిపోయిన శరీరంలో సర్వశక్తుల్ని కూడగట్టుకుంటూ గుండెల మీద నుంచి అతి కష్టం మీద వణుకుతున్న కుడి చేతిని టార్చ్ లైట్ మీద వేశాడాయన, బరువుగా ఊపిరి బిగబట్టి. అంతే, పొట్టు తప్పిన గుండె ఆగిపోయింది శాశ్వతంగా. స్టీరింగ్ వీల్ ని పట్టుకున్న వర్ష చేతుల మధ్య స్వేదం అలుముకుంటోంది. ఓరగా భుజం మీద నుంచి వెనక్కి చూసిందామె. భయంతో ప్యారలైజ్ అయిపోయిన శ్రీకాంత్ గురురాజు ఒళ్ళో చెమట ముద్దలా పడుకున్నాడు కదలకుండా. అంత చీకట్లోనూ రాజు కుడి చేతిలో కత్తి తళతళా మెరుస్తోంది శ్రీకాంత్ చొక్కా వెనక నుంచి. అసలు ఏమాత్రం గోల చేయకుండా శ్రీకాంత్ గురురాజు చేతుల్లో ఎందుకు కదలకుండా ఉండిపోయాడో ఆమెకు అర్థం కావడం లేదు. రాజు చేతిలో కత్తి వాడి పసి మనసుని పూర్తిగా టెర్రరైజ్ చేసి ఉంటుంది. ఆ ఆలోచన మనసులో మొదలవగానే వాడి పట్ల జాలితో నిండిపోయింది ఆమె మనసు. రోడ్ల మీద జనసంచారం ఏమాత్రం లేదు. నిర్మానుష్యంగా ఉన్న రోడ్ల మీద నుంచి మారుతి వ్యాన్ మెత్తగా పోతోంది. స్ట్రీట్ లైట్స్ వచ్చినప్పుడల్లా వెనక సీట్లో భావరహితంగా చూస్తున్న రాజు ముఖం కనిపిస్తోంది. ఇంకా స్పీడ్! ఉన్నట్టుండి అరిచాడు రాజు కోపంగా. విసురుగా ఓసారి తల తిప్పి చూసి గేరు మార్చింది వర్ష. ఒక్కసారి శ్రీకాంత్ని తన ఒడిలోకి తీసుకుని వాడికి ధైర్యం చెప్పాలని, బిగ్గరగా అరవాలని, సడన్ బ్రేక్ తో కారాపి జనాల మధ్యకి పారిపోవాలని రకరకాల ఆలోచనలు. కాని ఏం చెయ్యాలన్నా శ్రీకాంత్ ప్రాణాలకి ప్రమాదం. అసలేంటి గురురాజు ధైర్యం? చెక్ పోస్ట్ దగ్గరైనా తప్పనిసరిగా కారుని ఆపక తప్పదు. అప్పుడు ఏమాత్రం ఛాన్స్ దొరికినా తను తప్పించుకోగలిగితే
లేదా ప్రమాదాన్ని సంకేతం ద్వారా ఏ పోలీస్కైనా సూచిస్తే అసలేం చేయబోతున్నాడతను? తమని కిడ్నాప్ చేసుకుని ఎక్కడికి తీసుకుపోతున్నాడు? ఇంటి తలుపులు కూడా వేసే అవకాశం ఇవ్వలేదు. లైట్లు కూడా ఆఫ్ చేయనీలేదు. తెరుచుకున్న ఇంట్లో దొంగలు పడితే ప్రమాదం కాదు? కానీ ఇంతకన్నా విపత్కరమైన స్థితి ఏముంటుంది? డాష్ బోర్డు మీదున్న ఎలక్ట్రానిక్ క్లాకు కేసి చూపుల్ని కదిలించింది వర్ష. 11:05. అడపాదడపా ఎటు వెళ్లాలో డైరెక్షన్స్ ఇవ్వడం తప్ప మాట్లాడడం లేదు రాజు. ఆ నిశ్శబ్దం మరింతగా అలజడిని సృష్టిస్తుంది ఆమెలో. సిటీ సెంటర్స్ లో తప్ప నిర్మానుష్యంగా ఉన్న రోడ్ల మీద డ్రైవ్ చేస్తూ ఎప్పుడూ రాలేదు వర్ష. ఆ రోడ్డు కొత్తగా ఉంది. వేళ్లు వణుకుతున్నాయి స్టీరింగ్ మీద. ఉండుండి లారీలు సరున ఓవర్టేక్ చేస్తున్నాయి ఆ కారుని. చలిగాలి రివ్వున దూసుకొస్తోంది నిలువున వణికిస్తూ. సరిగ్గా అప్పుడు కారులో పేర్కొన్న నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ గురురాజు పేదాలు మెల్లగా విడిపడ్డాయి. మరో 2 నిమిషాల్లో చెక్ పోస్ట్ వస్తుంది. బాగా గుర్తించుకో. నువ్వు ఏ ట్రిక్స్ చెయ్యాలని చూసినా ఫలితాన్ని నీ కొడుకు అనుభవిస్తాడు. అఫ్కోర్స్ పోలీసులు నన్ను కాల్ చేసినా నా ప్రాణం పోయేది నీ శ్రీకాంత్ గుండెల్లో ఈ కత్తిని దింపేశాకే. సో డోంట్ మేక్ మీ మ్యాడ్. వింటున్న వర్షకి స్పష్టంగా అర్థమవుతోంది అది కేవలం బెదిరింపు మాత్రమే కాదని, అవసరం వస్తే అతను అన్నంత పని చేసి తీరతాడని. నిద్రలో బద్ధకంగా ఇటువైపుకి ఒత్తిగిలింది సువర్చల. కళ్ల మీదకి వెలుగు ఫోకస్ అవుతున్న ఫీలింగ్. చాలా దగ్గరలోంచి టార్చ్ లైటు సూటిగా ఆవిడ కన్రెప్పల మీదకి గుచ్చుతోంది. అసహనంగా కదులుతూ నిద్రలోంచి మేల్కొంటూ కన్రెప్పలు తెరిచింది సువర్చల. సూటిగా కంటికి ఫోకస్ అవుతున్న టార్చ్ లైట్ వెలుతుర్ని చూడగానే విసుగ్గా లేచిందామె. నిద్రలో భర్త చెయ్యి టార్చ్ లైట్ బటన్ మీద పడి లైట్ ఫోకస్ అయి ఉంటుంది అనుకున్న ఆవిడ కొద్దిగా ముందుకి చేతిని చాపి టార్చ్ని ఆఫ్ చేయబోయింది. సరిగ్గా అప్పుడు పడింది సువర్చల దృష్టి అసహజంగా కనిపిస్తోన్న భర్త ముఖం మీదకి. అంతే, గబాల్న ఆయనకి దగ్గరగా జరిగి ముఖంలో ముఖం పెట్టి చూసింది. ఏదో అనుమానం మనసు లోతుల్లోంచి భయపెడుతుంటే ఒక్క ఉదుటును లేచి లైటు వేసింది. లైటు వెలుగులో చలనాన్ని కోల్పోయిన ఆయన శరీరం, కొద్దిగా తెరుచుకున్న నోరు, శూన్యంలోకి చూస్తున్నట్టు కళ్ళు. ఆవిడ గుండె జల్లుమంది. ఏమండి? 2 చేతుల్ని ఆయన ముఖానికి దగ్గరగా చేర్చి చెంపల్ని స్పృశిస్తోంది. మనసులో భయాన్ని ఆశ బలహీనంగా తోసేస్తుంటే కదలికలేని ఆ శరీరాన్ని చూడగానే అర్థమైపోయింది ఆవిడికి. అర్థమైన మరుక్షణం ఒక్కసారిగా నిర్చేష్టత చుట్టుముడుతుంది ఆమెని. అరక్షణం తలని విదిల్చి లేచి కంగారుగా ఫోన్ దగ్గరికి పరిగెత్తింది. తమ ఫ్యామిలీ డాక్టర్ జనార్దన్ గారికి ఫోన్ చేయడం కోసం. 1, 2, 3 ఫోన్లో ఎంగేజ్ సౌండ్స్ ఆగడం లేదు. ఫోన్ అవుట్ ఆఫ్ ఆర్డర్ అయితే తప్ప ఆ సౌండ్స్ వినిపించావు. భగవంతుడా, ఫోన్ కూడా ఇప్పుడే పాడవ్వాలా? విలపిస్తోంది ఆవిడ మనసు. భర్తలో ఇంకా ఆఖరి ప్రాణం మిగులుంటే దాన్నైనా బ్రతికించుకోవాలనే వెర్రి ఆరాటంతో. సరిగ్గా అప్పుడు కనిపించింది ఆమెకి. వాళ్ల బెడ్రూమ్ కిటికీలోంచి సూటిగా కనిపిస్తోన్న వర్ష వాళ్ళింటి బెడ్రూంలోంచి వెలుగుతున్న లైటు. అంతే, క్షణం కూడా ఆలస్యం చేయలేదావిడ. జీవితంలో మొదటిసారిగా వాళ్ళింట్లోకి ప్రవేశించింది. ఒక్కసారి ఫోన్ చేసి డాక్టర్ జనార్దన్ ని రప్పించగలిగితే ఆశ మిణుకుమిణుకుమంటోంది ఆవిళ్ళలో, గాల్లో రెపరెపలాడుతున్న దీపంలా. కారు చెక్ పోస్ట్ ని సమీపిస్తుంటే వర్షలో ఆందోళన మరింతగా ఎక్కువైంది. ఒక్కో క్షణం గడిచిపోతుంది ఆమెలో టెన్షన్ ని రెట్టింపు చేస్తూ. దూరంగా కనిపించిన చెక్ పోస్టు లైట్స్ క్షణాల్లో దగ్గరయ్యాయి. జాగ్రత్తగా విను. రొటీన్ చెకింగ్ చేస్తారు డ్యూటీలో ఉన్నవాళ్లు. ఏమాత్రం అతి తెలివి చూపించినా వీడి ఫినిష్, హెచ్చరించాడు గురురాజు గొంతులో వీలైనంత కాఠిన్యాన్ని చూపిస్తూ. మెల్లగా ఆగింది మారుతి వ్యాన్. అంత రాత్రి వేళ ఖరీదైన ఎర్రరంగు చీరలో డ్రైవింగ్ సీట్లో కనిపించిన వర్షవైపు వింతగా చూశాడు డ్యూటీ కానిస్టేబుల్. తరచూ కాకపోయినా అడపాదడపా ఖరీదైన ఫ్యామిలీ లేడీస్ అలా కార్లలో నగరం దాటి వేరే ఊళ్ళకి డ్రైవ్ చేసుకుంటూ పోవడం అతనికి కొత్తేమీ కాదు. హెల్ప్ అస్, వీఆర్ ఇన్ డేంజర్, హెల్ప్. గొంతులోంచి బయటకు దూకాలన్న వాక్యం నిశ్శబ్దంగా సమాధి అయిపోయింది ఆమె గొంతులోనే. వెనక సీట్లో శ్రీకాంత్ మెడ వెనగ్గా కనిపించిన రాజు కుడి చేతిలో కత్తిని చూడగానే నిస్సహాయంగా లైసెన్స్ ని తీసి చూపించిందామె. 50 దాకా వయసున్న ఆ కానిస్టేబుల్ చెప్పాడు. జాగ్రత్త మేడం, అర్ధరాత్రి అవుతోంది. ఒంటరిగా వెళుతున్నట్టున్నారు. హైవేలో లారీలు ఓవర్ స్పీడ్ లో వెళతాయి. ఒక్కసారి గొంతెత్తి బిగ్గరగా అరవాలనిపించింది ఆమెకి. వెనక సీటు కిందగా ఓ సైకో నా కొడుకుని నన్ను కత్తిమొనతో గుచ్చుపట్టుకుని కిడ్నాప్ చేసుకు వెళుతున్నాడు, రక్షించండి అని. రొటీన్ గా వెహికల్స్ ని చెక్ చేస్తున్న స్టాఫ్ ఎవరు ఆమె ముఖంలో కదులుతున్న ఫీలింగ్స్ ని గమనించడం లేదు. వెనక నుంచి కారు హారన్ వినిపించగానే కారు స్టార్ట్ చేసిందామె. ఆఖరి ఆశ కూడా కనుమరుగవుతుంటే
చెక్ పోస్ట్ దీపాలు దూరంగా వెనక్కి వెళ్లిపోతుంటే ఆమె కన్నెపల్లోంచి ఓ వెచ్చని కన్నీటి చుక్క ఆమె బుగ్గని స్పృశించింది ఆర్తిగా. అయిపోయింది. ఇక తను శ్రీకాంత్ ఈ రోగు చేతిలో బందీలు. వాడి దయుంటే తప్ప బయటపడలేరు. పూర్తిగా ఈ కిడ్నాప్ డ్రామాలో తాము బందీలుగా లొంగిపోయారు. ఏ దారి లేదు బయటపడ్డానికి. ఏ దారి లేదు. వాస్తవం కళ్ల ముందు భయపెడుతుంటే, అగమ్యంగా ఉన్న భవిష్యత్తు మనసులో అలజడి సృష్టిస్తుంటే బరువుగా నిశ్వసిస్తూ సీట్లో వెనక్కి వాలిపోయింది వర్ష నిరాశగా. అప్పటిదాకా శ్రీకాంత్తో సహా సీట్ల మధ్యకి ఒరిగి దాక్కున్న గురురాజ్ నెమ్మదిగా పైకి లేచాడు. రోడ్డు గతుకుల్లోంచి ఊగుతూ వెళుతోంది మారుతి వ్యాన్. దూరంగా రోడ్డు పక్కనే తారు డబ్బాల్ని కరిగించి రోడ్డు వేస్తున్నారు కూలీలు. మంట ఎర్రగా, నల్లటి తారు డబ్బాల్లోంచి కరిగిన తారు వాసన, పొగలు. వాటి పక్కనే ఆగున్న ఓ రోడ్డు రోలర్. పూర్తిగా పైకొచ్చేశాక అన్నాడు గురురాజు. థ్యాంక్స్ వర్ష. క్షణం పాటు ఆగాడతను. నన్ను రక్షించినందుకు కాదు, పాపం 4 ఏళ్ల పసివాడు వీణ్ణి పొడిచే పాపం నాకు అంటకుండా చేసినందుకు. వింటున్న వర్షకి తెలుస్తోంది పూర్తిగా ఈ గురురాజుకి 7 ఏళ్ల క్రితం తనకి తెలిసిన రాజుకి ఏమాత్రం పోలిక లేదని. ఆ రాజు సైకోగా మారాడని, సైకోగా మారిన ఉన్మాది, కిల్లర్గా, రేపిస్టుగా, భయంకరమైన నరరూప రాక్షసుడిగా ప్రవర్తించడానికి ఏ చిన్న ఆటంకం ఎదురైనా చాలని. తెరుచున్న గేట్లోంచి కొద్దిగా ఆశ్చర్యంగా లోపలికి అడుగుపెట్టింది సువర్చల. 400 గజాలు నడిస్తేనే గాని మెయిన్ బిల్డింగ్ రాదు. వణికే పాదాలతో వడివడిగా అడుగులేస్తోందావిడ. మెయిన్ డోర్ తెరిచుండడం చూడగానే ఆవిళ్ళలో ఆశ్చర్యం అనుమానంగా మారుతోంది. ఒక్క క్షణం కాలింగ్ బజార్ని నొక్కిందావిడ అసహనంగా. ఎలాంటి అలికిడి వినిపించలేదు. వర్ష గుండె దిటవు చేసుకుంటూ బిగ్గరగా పిలిచింది. నిశ్శబ్దం, చల్లటి గాలి స్పర్శ, అసహజంగా కనిపిస్తోన్న తెరుచుకున్న తలుపులు. హఠాత్తుగా తనున్న స్థితిలోంచి బయటపడుతూ తమ బెడ్రూంలో అచేతనంగా పడున్న భర్త రూపాన్ని గుర్తు తెచ్చుకుంది. అంతే, ఎక్కడినుంచొచ్చిందో పిచ్చి ధైర్యంతో తలుపుల్ని తోసుకుంటూ లోపలకు అడుగుపెట్టింది సువర్చల. విశాలమైన హాల్లో ఎవరూ కనిపించడం లేదు. లైట్లు మాత్రం దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. వర్ష మరోసారి పిలిచిందావిడ అనుమానంగా చూస్తూ. ఆకాష్ ఊళ్ళో లేడని ఆవిడకి తెలుసు. ఈ టైంకి తలుపులన్నీ భద్రంగా వేసేసుకుని పడుకోవాల్సిన వర్ష తలుపులెందుకు తెరిచుంచింది? మనసు కీడుని శంకిస్తుంటే గుండెల్ని బిగపట్టుకుంటూ అడుగు ముందుకు కదిల్చిందావిడ. మెట్లు దాటి నడుస్తుంటే పాదాలు తడబడుతున్నాయి. విశాలమైన హాల్లోంచి బెడ్రూంలోకి. అక్కడ కనిపించిందావిడికి రిసీవర్ పక్కకు పెట్టేసున్న టెలిఫోన్. మనసులో అనుమానాలు అన్నింటినీ దూరంగా నెట్టేస్తూ 4 అడుగుల్లో ఫోన్ దగ్గరికి పరిగెత్తిందావిడ. డైల్ మీద చూపుడు వేల్ని కదిలిస్తూనే గదిని పరిశీలనగా చూస్తోంది. అక్కడా కనిపించలేదు వర్ష, శ్రీకాంత్ ఇద్దరు. క్షణాల్లో లైన్లోకి వచ్చాడు డాక్టర్ జనార్దన్. జనార్దన్ బాబు, నేను సువర్చల్ని గబగబా చెప్పింది నిమిషంలో ఏం జరిగిందో. 10 నిమిషాల్లో వస్తున్నానని ఫోన్ పెట్టేశాడు డాక్టర్ జనార్దన్. భర్త శరీరంలో ప్రాణాలు పంచభూతాల్లో కలిసిపోయానే చేదు వాస్తవాన్ని మనసింకా జీర్ణించుకోవడం లేదు. ఆశ చావడం లేదు. పక్కనే తనుండి ఆయన ఆఖరి దశని గమనించలేకపోయింది. భరించలేని నైరాశ్యంతో నిస్సత్తుగా చూస్తున్న సువర్చల దృష్టిని అప్పుడు ఆకర్షించింది. బెడ్రూంలో ఓ మూలగా గిరాటేసున్న జీన్ ప్యాంటు, షర్టు. సువర్చల కనుబొమ్మలు ఆశ్చర్యంతో పైకి లేచాయి. ఆకాష్ జీన్స్ వేసుకోగా ఆవిడెప్పుడూ చూడలేదు. అంతేకాదు, అలాంటి డ్రెస్సులంటే అతనికి చిరాకని వర్షం మాటల్లో చెప్పినట్టు గుర్తుకొచ్చింది ఆవిడికి. మరోసారి పరిశీలనగా చూసిందా గదిని. బీరువా తెరుచుకుంది. చీరలు చంద్రవందరగా పడున్నాయి. లాకర్ తలుపులు కూడా మూసిలేదు. విప్పిన చీర బాత్రూమ్ డోర్ మీద వేలాడుతోంది. బెడ్ మీద ఓ పక్కగా తడిగా ఉంది. దగ్గరికెళ్లి వాసన చూసింది ఆవిడ. పసివాడు పాస్ పోసిన వాసన. మై గాడ్, దోపిడీ దొంగలుగాని రాలేదు కదా? ఆ ఆలోచన మనసులో చోటు చేసుకోగానే నిటారుగా నిలబడిపోయింది ఆవిడ. స్వతహాగా చాలా ధైర్యం ఉన్న మనిషి ఆవిడ. అందుకే 2 కొడుకులు ఎక్కడో దూరంగా అమెరికాలో ఉన్న పక్షవాతంతో కదల్లేని భర్తను పెట్టుకుని ఇక్కడే ఒంటరిగా నెట్టుకొస్తోంది. ఈసారి కంగారుని అణుచుకుంటూ ధైర్యాన్ని పోగు చేసుకుంటూ నిశితంగా గదంతా గమనించిందామె. ఫోన్ రిసీవర్ పక్కన పెట్టేసింది. హడావిడిగా ఇంట్లోంచి వర్ష బయలుదేరింది. ఎక్కడికెళ్ళిందో తెలీదు. తలుపులు బార్లా తీసున్నాయి. అంత కంగారుగా ఎక్కడికెళ్ళింది? అది తలుపులు వేసేంత తీరిక కూడా లేనంత తొందర ఏమిటి? గదిలో విప్పేసి పడేసిన ఆ జీన్స్ ఎవరిది? అప్పుడు గమనించింది సువర్చల. బెడ్రూమ్ బ్యాక్ డోర్ తెరిచి ఉండడాన్ని. చూస్తున్న కొద్దిగా ఊహించగలుగుతోందావిడ ఏం జరుగుంటుందో. నిమిషం తర్వాత పక్క గదిలో ఉందావిడ. పూర్తిగా మూసుకొని ఫ్రిడ్జ్ డోర్ని, కంగారుగా తీయడంలో కింద పడ్డ కూరల్ని, మూతలేని వాటర్ బాటిల్ ఒరిగిపోవడంతో కిందకి జారుతున్న నీటి ధారని.
గబాల్న ఏదో ఆలోచన మెరిసి బాత్రూంలోకి పరిగెత్తింది ఆవిడ. అక్కడ ఎవరూ లేరు. మనసు లోతుల్లో ఎక్కడో మొదలైన అనుమానం క్రమంగా రూపాన్ని సంతరించుకుంటున్న కొద్దీ ఆవిడలో టెన్షన్ క్షణ క్షణానికి పెరిగిపోతోంది. పరిగెడుతూ మెయిన్ డోర్ దగ్గరికి చేరుకుంది ఆవిడ బాగరుస్తూ. తెరుచుకున్న కారు గ్యారేజ్ తలుపుల్ని చూడగానే పూర్తిగా మాన్పురడిపోయింది ఆవిడ. ఏదో తేడాగా ఉంది. ఏదో ఉపద్రవం వస్తేనే హఠాత్తుగా ఓ మనిషి పరిగెత్తుకెళ్లే అవకాశం ఉంది. పరిసరాల్ని మరిచిపోయి ఏం జరిగింది? ఒకవేళ శ్రీకాంత్కి గాని సడన్ గా ఏదైనా ప్రమాదం? ఆ కోణంలో ఆలోచించడానికే సువర్చల మనసు అంగీకరించడం లేదు. సరిగ్గా అప్పుడు 7th స్ట్రీట్ లోంచి అంబాసిడర్ కారు హెడ్ లైట్స్ ఫోకస్ అవుతూ కనిపించాయి. క్షణాల్లో తలుపుల్ని మూసేసి గబగబా బయటకొచ్చిన సువర్చల ఓ మూలగా ఉన్న తాళం కప్పం తీసుకుని లాక్ చేసి తన ఇంటివైపు పరిగెత్తింది ఆయాసాన్ని ఆపుకుంటూ. అదే క్షణంలో సువర్చల ఇంటి ముందు కారు దిగుతున్నాడు డాక్టర్ జనార్దన్. దాదాపు గంట సేపటి నుంచి బితుకుమంటూ భయంతో సీట్లో ముడుచుకుని పడుకున్న శ్రీకాంత్ గొంతు బలహీనంగా ధ్వనించింది. అంకుల్. డ్రైవ్ చేస్తున్న వర్ష ఉలిక్కి పడింది. శ్రీకాంత్లో కదలిక ఆమెలో భరించలేని అలజడిని సృష్టిస్తోంది. అంకుల్ మళ్లీ పిలిచాడు శ్రీకాంత్. ఏంటి? విసుగ్గా చూశాడు గురురాజు. పాస్ పోసుకోవాలి. బెరుగ్గా చూస్తూ అడిగాడు. భయంతో ముడుచుకుపోయి చాలాసేపటి నుంచి ఆపుకుంటున్నాడు. ఇక ఏమాత్రం సాధ్యం కావడం లేదు. మరో నిమిషం గడిచినా లాగు తడిసిపోయేలా ఉంది. బెడ్రూమ్ లో భయంతో తను లాగు తడిపేసుకుంటే క్రోధంతో అంకుల్ చూసిన చూపు గుర్తొచ్చి మరింతగా ఊపిరి బిగబట్టాడు వాడు. ప్లీజ్ మమ్మీ, కారాప్వా, తొందరగా వస్తోంది. సడన్ బ్రేక్ వేసింది వర్ష. ఒక్కసారిగా ముందుకు తూలి వెనక్కి కొట్టుకున్నాడు శ్రీకాంత్. ఆ పడ్డంలో వాడి తల సూటిగా గురురాజు భుజాన్ని తాకింది విసురుగా. అసలే ఇరిటేషన్ లో ఉన్న రాజ్ అరిచాడు బిగ్గరగా. డోంట్ స్టాప్, ఐ విల్ కిల్. పిచ్చెక్కినట్టు అరుస్తున్న అతన్ని ఏమాత్రం పట్టించుకోలేదు వర్ష. సీట్ నుంచి వెనక్కి వంగి డోర్ని తెరవబోయింది. వర్ష, ఐసే డోంట్ స్టాప్. కత్తిని గాల్లోకి లేపాడు రాజ్. రాజ్, వాడికి తొందర. షటప్, గద్దించాడు. మమ్మీ. ఎగదన్నుకొస్తున్న ఏడుపు గొంతు వినిపించగానే ఇక ఆగలేకపోయింది వర్ష. రాజ్, యు కిల్ మీ. నన్ను చంపేసినా సరే కారు స్టార్ట్ చేయను. మొండిగా ఇంజన్ని ఆఫ్ చేసింది వర్ష. గబాల్న రాజు చేతిని తోసేసుకుంటూ డోర్ ఓపెన్ చేసి బయటికి దూకాడు శ్రీకాంత్. నల్లటి తార్ రోడ్డు మసక వెన్నెల్లో తాచుపాములా మెలికలు తిరుగుతూ కనిపిస్తోంది. తను డోరు తెరుచుకుని దిగింది వర్ష. రోడ్డు పక్కనే 10 అడుగులు వేసి తన పని కానిచ్చాడు శ్రీకాంత్. ఒక్కసారి చుట్టూ చూసింది వర్ష. దగ్గరలో ఇళ్లేమీ లేవు. నిర్మానుష్యంగా ఉన్న ఆ హైవే మీద తాము ఒంటరిగా ఉన్నామనే ఊహే చలికన్నా ఎక్కువగా వణికిస్తుందామని. ఏమనుకున్నాడో ఏమో. తను కాముగా కారు దిగాడు గురురాజు. మమ్మీ, దాహం. మాట్లాడకుండా బాస్కెట్లోంచి వాటర్ బాటిల్ తీసిందామె. వర్ష, పిలిచాడు గురురాజు. 2 minutes, నేను అలా వెళ్ళొస్తాను. నీకు అవసరం ఉంటేరా. షటప్. అసహ్యంగా చూసింది. అతడు ఏమన్నాడో అర్థం అవగానే. అవమానంతో ఆమె ముఖం ఎర్రగా కందిపోయింది. చూస్తుండగానే నల్లగా దట్టంగా కనిపిస్తోన్న చెట్ల వెనక్కి వెళ్లాడు రాజు. సరిగ్గా అప్పుడు చోటు చేసుకుందాంలో ఆలోచన. ఇప్పుడు సడన్ గా కారు స్టార్ట్ చేసి పారిపోతే అంతే. క్షణం కూడా ఆగలేదామె. ఫ్రంట్ డోర్ ని ఓపెన్ చేసి శ్రీకాంత్ని గబాలను లోపలికి తోసి తను ఒక్క జంపులో డ్రైవింగ్ సీట్ లో కూర్చుని విసురుగా డోర్ ని మూసేసి స్టార్ట్ చేయడానికి కుడి చేతిని అలవాటుగా ముందుకు కదిల్చిందామె. ఖాళీగా ఉన్న ఇగ్నిషన్ ని చూడగానే ఆమె ముఖంలో రక్తానంతా ఎవరో పీల్చేసినట్లు తెల్లగా పాలిపోయింది. కారు తాళాలు నా దగ్గరున్నాయి వర్ష. ఎప్పుడొచ్చాడో కారుకి 2 అడుగుల దూరంలో నిలబడ్డాడు గురురాజు. ఇప్పుడు అతని కళ్ళు ఎర్రగా జ్యోతుల్లా రక్తవర్ణంలో ఒక్కో అక్షరాన్ని ఒత్తి పలుకుతూ అన్నాడు. పారిపోవాలనుకున్నావు కదూ? షాక్ అయిపోయిందామె. తన తొందరపాటులో తీసుకున్న తప్పుడు నిర్ణయానికి ఫలితం ఎంత దారుణంగా ఉంటుందో ఊహించుకుంటేనే భయంతో ఆమె గుండె జల్దరిస్తోంది. ఆమె ముఖం ఒక్కసారిగా వివరణమైపోయింది. సరిగ్గా అప్పుడు బ్యాక్ డోర్ తెరుచుకుని లోపల కూర్చున్నాడు రాజు. కూర్చుంటూనే ఫ్రంట్ సీట్ లో ఉన్న శ్రీకాంత్ని 2 చేతులతో బొమ్మలా ఎత్తి తన వైపుకు లాక్కున్నాడు కోపంగా చూస్తూ. రాజ్, వద్దు, వాణ్ణేం చేయకు. ఐఎమ్ సారీ. నువ్వేం చెబితే చేస్తాను. ప్లీజ్, వాణ్ణి భయపెట్టకు. పసివాడు. కన్నీళ్లు బయటకొస్తుంటే దీనంగా అందామే. పావు క్షణం చిన్నగా నవ్వాడు రాజు. ఓకే, మరోసారి ఇలాంటి ప్రయత్నం చేస్తే. కత్తిని విసురుగా పిడికిలి బిగించి సీట్లోకి గుచ్చాడు వేగంగా. చెవున గొంతులోంచి తోసుకురాబోతున్న కేకని బలవంతం మీద ఆపుకుంది వర్ష. స్పాంజీ సీట్లోకి దిగిన కత్తి అప్పుడు వీడి కడుపులో గుచ్చుకుంటుంది. దట్స్ ఆల్.
ఆ కళ్ళలో స్పష్టంగా కనిపిస్తోన్న శాడిజం, డెవిలిష్ లుక్స్, ఒక్కసారిగా సైకోపాతులా కనిపిస్తున్న గురురాజుని చూస్తుంటే భయంతో ఆమె గుండె లై తప్పుతోంది. శ్రీకాంత్ డోరికి దగ్గరగా ఊపిరి బిగబట్టి కళ్ళు పెద్దవి చేసి చూస్తున్నాడు. స్పాంజ్ సీట్లోకి దిగిన పదునైన కత్తిని, పైశాచికంగా ఉన్న రాజు ముఖాన్ని. మెంటల్ టార్చరింగ్ అంటే ఏంటో జీవితంలో మొదటిసారిగా అనుభవంలోకి వస్తుంది ఆమెకి. సువర్చల ఇంటి గేటు ముందు కారాపిన డాక్టర్ జనార్దన్ కొద్దిగా ఆశ్చర్యంగా చూశాడు. అంత రాత్రి వేళ పక్కింటి గేట్లోంచి బయటకొస్తున్న ఆవిడ్ని, కంగారుని అణుచుకుంటూ గబగబా వచ్చిన సువర్చల అతని కేసి చూస్తూ అంది వణికే గొంతుతో. ఫోన్ పనిచేయడం లేదు. పక్కింట్లోంచి పిలిచాను. ఆయన కదలడం లేదు, మాట్లాడడం లేదు. ఇంకా ఆశ చావని ఆవిడ అర్థిస్తున్నట్టు చూసింది డాక్టర్ని. బిజినెస్ పార్ట్నర్ అయిన కేశవరావు కొడుకు డాక్టర్ జనార్దన్. సువర్చల భర్త ఆరోగ్యంగా ఉన్న రోజుల్లో తరచూ ఆ ఇంటికొచ్చేవాడు మెడుకోగా ఉన్నప్పటినుంచి. కమన్, చూస్తాను పదాంటి. పెద్ద పెద్ద అంగలతో లోపలికి కదిలాడు జనార్దన్. గాలి కూడా పూర్తిగా స్తంభించిపోయింది ఆ గదిలో. సువర్చల భర్త పడుకున్న తీరును చూడగానే కొద్దిగా అర్థమైపోయింది జనార్దన్కి. ఆయన కుడి చేతిని తన చేతిలోకి తీసుకున్నాడతను. వేడి క్రమంగా తగ్గుతోంది. సూటిగా కదలికని కోల్పోయిన ఆయన కళ్ళవైపు చూశాడు కొద్దిసేపు. బాబూ, ఆశచావని సువర్చల గొంతులో ఆందోళన. ఆయన ముఖం మీద నుంచి చూపుల్ని పక్కకి కదిల్చాడతను. ఎదురుగా 50 ఏళ్లకే ముడతలు పడుతున్న ముఖం, పూర్తిగా నిరుస్తున్న వెంట్రుకలు, నుదుట ఎర్రగా కనిపిస్తోన్న కుంకుమబొట్టు, ఆవిడ మెడలో మెరుస్తోన్న నల్లపూసలు, ఆకుపచ్చ రంగు గుంటూరు నేత జరి చీరమించి కొద్దిగా మెరుస్తూ కనిపిస్తోన్న తాళిబొట్టు. చూస్తున్న కొద్దీ కడుపులో దేవుతున్న ఫీలింగ్ అతనిలో. బాబు, సరిగ్గా చూడు. అతని ఫీలింగ్స్ లో ఏదో కన్ఫర్మ్ అవుతుంటే, దాన్ని మనసు ఒప్పుకోక మారం చేస్తుంటే ఆందోళనగా అందామే. కనీసం అరగంట అయ్యుంటుంది. ఏంటి? నమ్మలేనట్టు చూసింది ఆవిడ. నిద్రలోనే, తనకి 4 అడుగుల దూరంలోనే, ఏ పలకరింపు లేదు, ఏ ఆఖరి వీడుకోలు లేదు. 30 ఏళ్ల దాంపత్య జీవితంలో అనుక్షణం కనిపెట్టుకున్న తనతో మాట మాత్రం చెప్పకుండా, టార్చ్ లైట్ మీద పడిన ఆయన కుడి చేతి వైపు చూసింది రెప్ప వాల్చకుండా. తనని లేపలేక పిలవలేక టార్చిని ఫోకస్ చేసి ఆఖరిసరిగా విలవిల్లాడుతూ గుండెలు అవిసిపోతుంటే ఆయన అప్పుడు పొంగుకొచ్చింది దుఃఖం ఆవిడ గుండెల్లోంచి. నిస్త్రాణగా బెడ్ పక్కనే కూలబడిపోయింది. జాలిగా ఆవిడ వైపు చూశాడు జనార్దన్. తన పక్కనే నిద్రలోనే భర్త వెళ్లిపోయాడనే చేదు నిజం ఇంకా మింగుడు పడినట్టు విభ్రాంతిగా చూస్తోంది ఆవిడ. ఆంటీ, పిలిచాడు జనార్దన్ మెల్లిగా. మీ అబ్బాయిలకి ఫోన్. ఆగిపోయాడతను ఆవిడ ముఖంలోకి చూడలేక. అప్పుడు ఏడ్చింది ఆవిడ బిగ్గరగా. అబ్బాయిలు, ఇద్దరే కొడుకుల్ని కన్న రోజున గర్వంగా చెప్పుకుందామే, నాకిద్దరూ మగపిల్లలే తెలుసా అని. కాని పెరిగి పెద్దవాళ్లైన ఇద్దరూ డాక్టర్లయ్యారు. పై చదువులకి అమెరికా వెళ్లిపోయారు. అంతే, మళ్లీ తిరిగి రాలేదు. ఎక్కడో టెక్సాస్ లో ఒకడు, డల్లాస్ లో మరొకడు. ఇద్దరూ గొప్ప పేరున్న డాక్టర్లే, లక్షలు సంపాదిస్తున్నారు. కాని ఇక్కడ నిద్రపోతూనే ప్రాణాలు విడిచిన తండ్రిని చూడ్డానికి పిలిస్తేనే గాని పలకనంత దూరంలో. ఒరేయ్ నా కొడుకుల్లారా, వెళ్ళిపోండ్రా. ఆ దేశాల్లో డబ్బుల్లో మునిగి తేలండ్రా. ఇక్కడ మిమ్మల్ని కన్నవాళ్లు దిక్కులేని చావు చేస్తే చుట్టపు చూపుగా రండిరా చాలు. మిమ్మల్ని కన్నందుకు మాకీ శాస్తి జరగాల్సిందేరా. ముక్కు ఎగబిలుస్తోందామె. నిర్విరామంగా కన్నీళ్లు శుష్కించిన చెంపల మీద నుంచి జారిపోతుంటే ఒక్క క్షణం సందేహిస్తూనే ఆవిడ భుజాల్ని తట్టాడు జనార్దన్ పక్కనే కూర్చుని. ప్రయోజకులు బాబు ఆయన కొడుకులిద్దరు. పిలిస్తేనే గాని తండ్రి శవాన్ని చూసేందుకు కూడా రాలేనంత దూరంలో ఉన్నారు కదూ. ఫోన్ చేయాలి కదూ. ఐఎస్డి, ఇంత రాత్రి వేళ. ఇక్కడ వాళ్ళకి 25 ఏళ్ల క్రితం జన్మనిచ్చిన తండ్రి వెళ్లిపోయాడని పాపం ఊహించలేరుగా. పదబాబు, ఫోన్ నెంబర్ డైరీలో ఉంది. లేచింది సువర్చల కన్నీళ్లని తుడిచేసుకుంటూ. గుండె బరువెక్తుంటే అర్థమైపోయింది అతనికి. 5 ఏళ్లుగా పక్షవాతంతో తీసుకుంటున్న భర్త కోసమైనా తిరిగిరాని కొడుకుల వియోగపు బాధ ఆవిడ గుండెల్ని ఎంతటి రంపపు కోత కోస్తోందో. నిమిషం తర్వాత బీరువాలోంచి డైరీతో తిరిగొచ్చింది ఆవిడ. పదబాబు, పకెట్లోంచి ఫోన్ చేద్దాం. నిర్వికారంగా చూస్తూ అందావిడ. జీవితంలో అన్నీ కోల్పోయిన వ్యక్తిలో కనిపించే నిర్లిప్తత ఆమె ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది అతనికి. పక్కింటి తలుపు తెరుస్తోన్న సువర్చల వెనకే మౌనంగా అనుసరించాడు డాక్టర్ జనార్దన్. ఫోన్ నెంబర్ను చూస్తూ ఐఎస్డి కాల్ కోసం ట్రై చేస్తున్నాడతను. శిలాప్రతిమలా నిలబడింది సువర్చల మాట్లాడకుండా. 10 నిమిషాల తర్వాత పెద్ద కొడుకు ఫోన్ కలిసింది టెక్సాస్ కి. మాట్లాడమన్నట్టు సైగ చేశాడు జనార్దన్. రిసీవర్ని అందుకుంటుంటే ఆవిడ చేతివేళ్లు కంపిస్తున్నాయి. కన్నా, మీ నాన్న వెళ్ళిపోయాడు. బౌరు మందావిడ.
ఆవిడిక మాట్లాడే స్థితిలో లేదని అర్థం చేసుకున్న జనార్దన్ ఫోన్లో చెప్పాడు గబగబా ఏం జరిగిందో. పక్కనే సోఫాలోకి జారిపోయింది ఆవిడ దుఃఖాన్ని ఆపుకోలేక. మరో 10 నిమిషాల తర్వాత డల్లాస్లో ఉండే చిన్న కొడుకు నెంబర్కి ఫోన్ అతనే చెప్పాడు వెంటనే రమ్మని. సోఫాలో కూర్చుని 2 చేతుల్లో ముఖాన్ని దాచుకుని రోదిస్తోన్న ఆవిడకు అప్పుడు గుర్తుకొచ్చింది అప్పటికి కూడా వర్ష, శ్రీకాంత్ ఇంటికి రాకపోయిన విషయం. ఒక్కోసారి మనిషి సడన్ గా తీసుకునే నిర్ణయాలు ఊహించని పరిణామాలకి దారితీస్తాయి. అదే జరుగుతోంది అప్పుడును. బాబు, మరొక ఫోన్ చెయ్యాలి. ఐఎస్డీనా? కాదు, మద్రాస్కి ఎస్టీడీ. నెంబర్? తెలీదా? అయోమయంగా చూశాడు జనార్దన్. భర్త పోయిన షాకులో ఆవిడ ఏం మాట్లాడుతోంది? నెంబర్ లేకుండా ఫోన్ ఎలా చేయడం? అతన్ని పట్టించుకోకుండా కళ్ళు మూసుకుని గుర్తు తెచ్చుకుంటుంది ఆవిడ. ఆ ఉదయం తమ ఇంటికి భోజనాలకు వచ్చినప్పుడు వర్షతో మాట్లాడిన మాటల్ని. సదాశివరావు గారిని పెద్ద నిర్మాతే. సదాశివ ప్రొడక్షన్స్ కదూ? గుర్తొచ్చింది ఆవిడికి. అంత ఆందోళనలోనూ ఎక్కడికి ట్రై చేస్తే ఆకాష్ దొరుకుతాడో. సదాశివ ప్రొడక్షన్స్, మద్రాస్, కావాలని ఎంక్వైరీలు అడుగు. మరో 5 నిమిషాల్లో ఎంక్వైరీలో నెంబర్ దొరికింది. సాధారణంగా నిర్మాతలెవరూ ప్రొడక్షన్ ఆఫీసుల్లో ఉండరు. మిగతా స్టాఫ్ లో ఏ ఒకళ్ళో ఇద్దరో రాత్రులు అక్కడ పడుకుంటారు. చిరాగ్గా నిద్ర డిస్టర్బ్ అయినందుకు విసుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేశాడు అసిస్టెంట్ డైరెక్టర్ హరనాథ్. 10 దాకా ఆకాష్ తో స్టోరీ డిస్కషన్ లో గడిపాక హోటల్లో భోంచేసి వచ్చాడతను. బ్రహ్మచారి, అందుకే ఎప్పుడూ ప్రొడక్షన్ ఆఫీసులోనే పడుకుంటాడు. ఏం కావాలి? విసుగ్గా అడిగాడు హరనాథ్ ఆవలిస్తూ. రైటర్ ఆకాష్, చెప్పాడు జనార్దన్. హైదరాబాద్ నుంచి అర్జెంట్ కాల్. కాస్త ఆకాష్ గారిని అర్జెంటుగా క్షణాల్లో ఈ నెంబర్ని కాంటాక్ట్ చేయమనండి. ఆయన భార్యకి ప్రమాదం అనే మాట బాగా పనిచేసింది హరనాథ్ మీద. తను నోట్ చేసుకున్న నెంబర్ని, విషయాన్ని చెప్పాడు. ఆకాష్ బస చేసిన హోటల్ వుడ్లాండ్స్ కి ఫోన్ చేసి. అంతే, ఒక్కసారిగా మత్తెగిరిపోయింది ఆకాష్లో. వణికే చేతితో అర్జెంటుగా ఫోన్ కనెక్ట్ చేయమన్నాడు ఆపరేటర్తో. 2 నిమిషాల్లో సూరచల ముందు ఫోన్ మోగింది. గబాల్న రిసీవర్ని తీసిందావిడ. ఎవరది? వర్షకేమైంది? అవతల నుంచి ఆకాష్ గొంతు ఆదుర్దాగా వినిపించింది. తనని తాను కంట్రోల్ చేసుకుంటూ చెప్పిందావిడ. బాబు ఆకాష్, నేను మీ పక్కింట్లో ఉండే సూరచల్ని. మీ ఇంట్లో ఫోన్ కోసం వస్తే తలుపులు బార్లా తీసున్నాయి. వర్ష, శ్రీకాంత్ కనిపించడం లేదు. సామాన్లు బెడ్రూమ్ లో చంద్రవందరగా పడున్నాయి. వాట్? అరిచాడు ఆకాష్ దాదాపుగా. అవును, నువ్వు వెంటనే వస్తే మంచిది. ఆంటీ, మీరు చెబుతోంది మరోసారి ఇల్లంతా చూడండి. సారీ ఆకాష్, అంత వ్యవధి లేదు నాకు. వాట్ ద హెల్ యు టాక్? ఏంటంత అర్జెంటు? ఫోన్ చేసింది ఇందుకేనా? పోలీస్ కంప్లైంట్ అని ఇచ్చారా? కొద్దిగా కోపం తొంగి చూసింది ఆకాష్ గొంతులో. క్షమించు బాబు, ఆ ఆలోచనే రాలేదు నాకు. ఎందుకంటే గంట క్రితమే నా భర్త చనిపోయాడు. మా ఫోన్ చెడిపోతే మీ ఇంట్లోంచి ఫోన్ చేస్తున్నాను. గాద్గాదికంగా ధ్వనించింది ఆవిడ గొంతు. అదే క్షణంలో లైను కట్ అయింది. క్షమించు బాబు, ఎందుకంటే గంట క్రితమే నా భర్త చనిపోయాడు. బలమైన ఓ వాయు తరంగం చెవుల్లోంచి కోరు పెడుతూ దూసుకుపోయిన ఫీలింగ్. గుండె గొంతులో కొట్టాడుతున్న భావన. మానుపడిపోయాడు ఆకాష్. క్షణాల్లో ఊహించగలిగాడు తన పరిస్థితి ఏమిటో. తన నెంబర్ ఎలా తెలుసుకుందావిడా? ఎలా తెలుసుకుంటేనే ఇంత రాత్రి వేళ ఫోన్ చేసి ఆదుర్దాగా ఆ మాట చెప్పిన సూరచల గారితో తనెంత రఫ్గా మాట్లాడాడు. భర్త పోయిన శోకంలో కూడా తనకి ఫోన్ చేసి చెప్పడం ముఖ్యమనుకున్న ఆవిడ ఔన్నత్యం ముందు తనెంతో అలుపుడిలా తోచింది అతనికి. వెంటనే రిసెప్షన్ కి ఫోన్ చేశాడు. ఆ తర్వాత మరో నిమిషంలో ప్రొడక్షన్ ఆఫీసులో ఫోన్ మోగడం, మార్నింగ్ ఫస్ట్ ఫ్లైట్ కి హైదరాబాద్ కి టికెట్ బుక్ చేయమని ఆకాష్ ఆదేశించడం, మరుక్షణం హరనాథ్ స్కూటర్ మీద మౌంట్ రోడ్ లో ఉన్న సౌత్ ఇండియన్ ట్రావెల్ ఏజెన్సీ వైపు దూసుకుపోవడం అన్నీ కేవలం 15 గంటలోనే జరిగిపోయాయి. అర్ధరాత్రి 1 గంట. ఓ విషాద మేఘం తన కన్నీటి జల్లుల్ని కుమ్మరిస్తోందా ఇంటి మీద. ముందు హాల్లో నేల మీద చాపవేసి పడుకోబెట్టారు సువర్చల భర్త శవాన్ని. చుట్టుపక్కల ఇళ్లల్లోంచి 4-5 ఆడవాళ్లు సానుభూతిగా సువర్చల వైపే చూస్తూ కూర్చున్నారు. పాపం, అమెరికా నుంచి రావడానికి ఎన్ని రోజులు పడుతుందో చూడ్డానికొచ్చిన ఎవరో అడుగుతున్నారు. అబ్బో, దాదాపు 15,000 కిలోమీటర్లకి పైనే దూరమంట. ఫ్లైట్ వెంటనే దొరికినా 2 రోజులైనా పట్టొచ్చు కొడుకులిద్దరూ రావడానికి. ఆఖరి చూపుకైనా నోచుకుంటారో లేదో. అందరి మాటలు వినిపిస్తున్నా నిశ్శబ్దంగా కళ్ళు మూసుకుని భర్త శవం కాళ్ల దగ్గరే కూర్చుంది సువర్చల. భర్త చనిపోవడం అంటే ఏంటసలు? 30 ఏళ్లుగా తనకి తోడుగా ఉన్న ఓ ప్రాణి ఈ లోకంలోంచి బలవంతంగా దూరం చేయబడ్డం. స్పృహండగానే శరీరంలోంచి ఓ అవయవాన్ని నిర్దాక్షిణ్యంగా వేరు చేసేసిన బాధ, అంతేనా? చాలాసేపటికి తలెత్తి కిటికీలోంచి బయటికి చూసింది సువర్చల.
కళ్ళతోనే జనార్దన్ని దగ్గరికి రమ్మని సైగ చేసింది. ఆంటీ చెప్పండి. ఆవిడ ముందు వంగుని అడిగాడు జనార్దన్. బాబు, చిన్న పని చెయ్యాలి. ఏంటి? ఇందాక ఫోన్ చేశాం పక్కింట్లోంచి. ఆ ఇంట్లో ఉండే తల్లి పిల్లాడు అదృశ్యమైపోవడం వెనుక ఏదో అసహజత్వం కనిపిస్తోంది నాకు. ప్లీజ్, జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ తెలుసుగా, అక్కడ ఇన్స్పెక్టర్ చెప్పు. త్వరగా, అన్నీ వాళ్లే చూసుకుంటారు. ఒక్క క్షణం విభ్రాంతిగా చూశాడు జనార్దన్. భర్త శవం ముందు కూర్చుని గుండె బద్దలైపోయేంత శోకాన్ని అనుభవించే క్షణంలో కూడా పొరుగింటి సమస్యను గురించి ఆలోచించడం, మనుషుల్లో మానవత్వం పూర్తిగా ఇంకా చచ్చిపోలేదు అనడానికి ఇంకా వేరే ఉదాహరణ ఏం కావాలి? లేవబోతూ అడిగాడతను సంశయిస్తూనే. ఇంతకీ ఎవరంటి వాళ్ళు? జీవం లేని నవ్వు మెరిసిందావిడ పేదాల మీద. ఎవరంటే ఏం చెప్పను బాబు. నాకే గనక ఓ కూతురుంటే ఆ అమ్మాయి అంతుండేది. నాకే ఓ మనవడుంటే 4 ఏళ్ల ఆ శ్రీకాంత్ అంత లేత వయసుండేది వాడికి. కొద్దిగా వణికింది ఆవిడ గొంతు. అర్థమైంది అతనికి. మరేం మాట్లాడకుండా లేచాడు అలాగే అంటూ. అర్ధరాత్రి 1 గంట దాటుతున్న సమయంలో పోలీస్ స్టేషన్ ముందు కారు దిగుతున్న ఆ యువకుడి వైపు రవంత చిరగ్గా చూశాడా ఇన్స్పెక్టర్. జయంత్ అతని పేరు. ఐఎమ్ డాక్టర్ జనార్దన్. వాట్ డూ యు వాంట్? అడిగాడా ఇన్స్పెక్టర్. అతను యువకుడే. అయితే నిద్రమత్తులో కాస్త చిరాగ్గా పలకరించిన జనార్దన్ చెబుతున్న మాటల్ని వినగానే అతనిలో మొత్తొక్కసారిగా ఎగిరిపోయింది. వాళ్ల బెడ్రూమ్ లో ఎవరివో ఓ జత జీన్స్ ప్యాంటు షర్టు కనిపించాయట. రిపీట్ చేశాడు జనార్దన్. ఏంటి? మనసు లోతుల్లో ఏదో అనుమానం ఫ్లాష్ అవుతుంటే ఒక్క ఉదుటున కుర్చీలోంచి లేచాడా ఇన్స్పెక్టర్ జయంత్. కమాన్, లెట్స్ గో. వేగంగా రియాక్ట్ అవుతూ కదులుతోన్న జయంత్ వెనకాలే ఫాలో అయ్యాడు జనార్దన్. సరిగ్గా 7-8 గంటల క్రితం వచ్చిందా కంప్లైంట్ జయంత్ ఇన్స్పెక్టర్ గా ఉన్న పోలీస్ స్టేషన్ కి. రోడ్డు పక్కన ఎవరో యువకుడు బలంగా తల మీద దెబ్బ తగిలి స్పృహలో లేని విషయం దృష్టికి రాగానే సరాసరి జీపులో అక్కడికి చేరుకున్నాడు జయంత్. జూబ్లీ హిల్స్ కి కొద్ది దూరంలో ఓ రోడ్డు మీద కనిపించింది ఆ దృశ్యం. ఎవరో యువకుడు తల మీద ఏదో బలమైన ఆయుధంతో మోదడం వల్ల కాబోలు స్పృహ తప్పి పడున్నాడు. జనాలు చుట్టూ మూగారు గుంపుగా. అది కాదు ఇన్స్పెక్టర్ జయంత్ని ఆకర్షించిన విషయం. లోనా మీద వెళుతున్న ఆ యువకుడి శరీరం మీద అండర్వేరు, హాఫ్ బనియన్ తప్ప మరే దుస్తులు లేకపోవడం. మెడలో గోల్డ్ చైన్ని తీసుకోలేదు, కుడి చేతుకున్న వాచిని తీసుకోలేదు. అంటే ఖచ్చితంగా అతని శరీరం మీద దుస్తుల కోసమే ఎవరో అటాక్ చేశారా? అన్బిలీవబుల్. ఆ యువకుడి లోనాని పోలీస్ స్టేషన్ కి, అతని హాస్పిటల్ కి కానిస్టేబుల్స్ సహాయంతో పంపించేశాక మరోసారి చుట్టూ చూశాడు జయంత్. అప్పుడు పడింది అతని దృష్టి అటాక్ జరిగిన స్పాట్ కి 10 గజాల దూరంలో పడిన ఓ కర్రదొంగ వైపు. అనుమానంగా చూస్తూ మోకాళ్ళ మీద వంగాడతను. చూడగానే అర్థమైపోయింది అతనికి ఆ కర్రదొంగ ఎడ్లబళ్ళని ఆపినప్పుడు ఊతంగా వాడేదని. కర్చీఫ్ ని దాని మీద వేసి పట్టుకుని పైకెత్తాడు. అప్పుడు కనిపించింది అతనికి స్పష్టంగా వయ్య ఆకారంలో ఉన్న ఆ కర్రదొంగ చివర జిగటగా అతుక్కున్న రక్తపు చారిక. ఆ రక్తపు చారిక మీదగా అంటుకున్న పొడవాటి వెంట్రుకలను చూడగానే కన్ఫర్మ్ చేసుకున్నాడు అతను. దుండగుడు అటాక్ చేసిన ఆయుధం ఖచ్చితంగా అదేనని. అంతేకాదు, అటాక్ చేసిన ఆయుధాన్ని అక్కడే పడేసి వెళ్లాడంటే అతను తప్పకుండా ప్రొఫెషనల్ కాదు, చాలా ఎమ్మిచ్యూరుడు దొంగ అయి ఉంటాడని. హాస్పిటల్లో చేరిన 2 గంటల తర్వాత స్పృహలోకి వచ్చాడా యువకుడు. తల మీద బలంగా తగిలిన దెబ్బ వల్ల కొద్దిగా రక్తం పోయిందంతే, ప్రాణాపాయమేమీ లేదు. ఎవరు మీ మీద అటాక్ చేసింది? స్టేట్మెంట్ తీసుకోవడం కోసం అడిగాడు జయంత్. సాధారణంగా అలాంటి కేసుల్లో కానిస్టేబుల్లే స్టేట్మెంట్ రికార్డు చేస్తారు. కానీ ఎందుకో ఆ కేసు వింతగా అనిపించి తనే స్వయంగా వెళ్లాడు జయంత్. మెడలో 2 తులాల బంగారం చైన్ని, వాచిని వదిలేసి కేవలం బట్టలు మాత్రమే ఎత్తుకుపోయిన ఆ దొంగ విషయం అతనిలో అనుమానాల్ని రేకెత్తిస్తుంటే రిపీట్ చేశాడు అదే ప్రశ్నని. అప్పుడు చెప్పాడా యువకుడు జరిగిందంతా పోసుకొచ్చినట్టు. అన్బిలీవబుల్. మొత్తం విన్నాక జయంత్ అనుకున్నాడు మరోసారి. ఆ యువకుడు వర్ణించిన తీరును బట్టి చూస్తే వాడెవడో అడుక్కు తినే బెగ్గరో, రోడ్డు సైడ్న తిరిగే ఆవారణో అయ్యుండాలి. అదే నిజమైతే బంగారు గొలుసుని, వాచిని వదిలేసి డ్రెస్సును మాత్రమే ఎందుకు ఎత్తుకుపోతాడు? పక్కనే పడున్న లోనాని ఎందుకు దొంగిలించుకుపోలేదు? ఏం డ్రెస్సు మీది? అడిగాడు ఫైనల్ గా. బఫెల్లో జీన్స్ ప్యాంటు షర్టు సార్. నిన్న పొద్దున్నే ఎంతో మోజుపడి కొన్నాను. 800 పెట్టి. జేబులో ఉన్న పర్సులో 500 పైనే డబ్బుండాలి సార్. వాడిని చూడగానే ఎలా ఉన్నాడో చెప్పనా సార్? మొన్న మధ్య సంగీత్లో చూసిన కేస్ ఫియర్ సినిమాలో విలన్లా భయంకరంగా చూశాడు సార్. ఆ కళ్ళు. విసుగ్గా పెన్ మూసేశాడు ఇన్స్పెక్టర్. సినిమాల్లో విలన్స్ లా ఉన్నాడని కంప్లైంట్స్ రాయడం అతనికి కొత్త ఏమీ కాదు. మరోసారి చూస్తే గుర్తుపట్టగలవా?
తప్పకుండా సార్, 1,00,000 మందిలో నిలబెట్టినా వాణ్ణి గుర్తుపట్టగలను చెప్పాడా యువకుడు. బయటికి కదలబోతుంటే మరోసారి అడిగాడతను జయంతిని. సార్, 500 పర్సుపోతే పోయింది. సరికొత్త బఫెల్లో జీన్సు సార్. ఐ లైక్ ఇట్ వెరీ మచ్. ఎలాగైనా వాడిని పట్టుకోండి సార్. ఎప్పుడైతే అర్ధరాత్రి దాటాక డాక్టర్ జనార్దన్ మిస్సింగ్ కంప్లైంట్ చెబుతూ జీన్సు ప్రసక్తి తెచ్చాడో క్యూరియస్ గా మెరిసినాయి ఇన్స్పెక్టర్ జయంత్ కళ్ళు. ఆ సాయంత్రం రొటీన్ గా కేసుని నమోదు చేసుకున్నాడు. ఆ విషయం మరిచిపోయాడు అతను. మళ్లీ జీన్స్ ప్రసక్తి వచ్చేసరికి మొదలైంది అనుమానం జయంతిలో. ఇల్లు ఎక్కడన్నారు? జీప్ డ్రైవ్ చేస్తూనే అడిగాడు. 7th రోడ్ చివరిల్లు చెప్పాడు జనార్దన్. 2 కేసులు ఒకే ఏరియాలోవి, తన పోలీస్ స్టేషన్ పరిధిలోవే. నిజంగానే ఈ రెండింటికి సంబంధం ఉందా? ఇక్కడే. జనార్దన్ గొంతు వినిపించగానే జీపు నాపాడు ఇన్స్పెక్టర్ జయంత్. ఈలా ఆశ్చర్యంగా చూశాడు జయంత్ జీప్ దిగుతూ. అవును, ఇది ఆకాష్ ఇల్లుగా. ఎస్, ఆకాష్ మీకు తెలుసా? మై గుడ్నెస్, ఎంతకీ కనిపించకుండా పోయారని మీరు చెప్తోంది. రైటర్ ఆకాష్ గారి భార్య కొడుకును. ఇన్స్పెక్టర్ ముఖంలో మారుతున్న రంగుల్ని గమనిస్తూ చెప్పాడు జనార్దన్. షిట్, ఆకాష్ డిగ్రీ చదివే రోజుల్లో నా క్లాస్మేట్, అంతేకాదు నా బెస్ట్ ఫ్రెండ్ కూడా. ఈ ఇంటికి నేను ఇంతకు ముందు 2-3 సార్లు వచ్చాను. లోపలికి గబగబా నడుస్తూ చెప్పాడు జయంత్. అయితే వాళ్ళు? సందేహంగా చూశాడు జనార్దన్. నాకు బాగా తెలుసు. పెద్ద పెద్ద అంగలతో మెయిన్ డోర్ ని చేరుకున్నారిద్దరు. మెయిన్ డోర్ కి వేలాడుతున్న తాళం కప్పను చూస్తూ అడిగాడు ఇన్స్పెక్టర్. తలుపులు తెరిచిపెట్టి ఉన్నాయని కదా చెప్పారు? అవును. మొదటగా ఆ విషయాన్ని గమనించిందెవరు? సువర్చ లాంటి పక్కిలే వాళ్ళది చెప్పాడు జనార్దన్. ఓసారి ఆవిడ్ని పిలిపించండి. జనార్దన్ అందించిన కీతో తాళం తీస్తూ చెప్పాడు జయంత్. ఆ తర్వాత సంఘటనలన్నీ ఊహకు కూడా అందనంత మెరుపు వేగంతో జరిగిపోయాయి. మేడమెట్లకి బెడ్రూమ్ ని నిశితంగా గమనించాడు జయంత్. చిందరవందరగా ఎవరో కంగారుగా బయలుదేరినట్టు ఉందా బెడ్రూమ్. ఓ మూలగా పడున్నాయి విప్పేసిన జీన్ ప్యాంటు, షర్టు. మనసు మూలలో మొదలైన అనుమానం మరింతగా విస్తరిస్తుండగా లాఠీతో ఆ డ్రెస్ ని కదిల్చాడు జయంత్. ప్యాంటు మీద నడుము లూప్స్ కి కిందగా కనిపిస్తోంది. గోధుమ రంగు లెదర్ ముక్క మీద బఫెల్లో అనే కంపెనీ టైటిల్. అంతే. క్షణాల్లో లోపలికొస్తున్న సూరచల మీద అతను ప్రశ్నల వర్షం కురిపించడం, ఆవిడ మాటల్ని, కళ్ళెదురుగా కనిపిస్తోన్న దృశ్యాన్ని బట్టి పరిస్థితిని అంచనా వేయడం, స్టేషన్ కి ఫోన్ చేసి కానిస్టేబుల్స్ ని రమ్మండం, వాళ్లు 15 నిమిషాల్లో రాగానే సరాసరి ఆ జీన్స్ ని భద్రంగా ఓ పాలిథిన్ బ్యాగులో పెట్టించి ఆ సాయంత్రం గాయపడ్డ యువకుడున్న హాస్పిటల్కి వెళ్లడం, ఆ బట్టలు తనవేనని అతను చూడగానే గుర్తించడం అన్నీ కేవలం అరగంట వ్యవధిలోనే చకచకా జరిగిపోయాయి. తను రోడ్డు మీద చూసిన కర్రముక్క మీద వేలిముద్రలు, ఈ గదిలో అక్కడక్కడా దొరికే వేలిముద్రలు ఒకటేనా? ఖచ్చితంగా 2 చోట్ల ఉన్నది ఒకే వ్యక్తి అని గాయపడ్డ యువకుడి మాటలను బట్టి తెలుస్తోంది. ఎవరతను? అతని వెంట వర్ష, శ్రీకాంత్ ఎందుకు వెళ్ళినట్టు ఆలోచిస్తున్న జయంత్ సువర్చల వైపు చూస్తూ అడిగాడు సడన్ గా. వాళ్ల కారు కనిపించడం లేదన్నారు కదూ? అవును. ఖచ్చితంగా కారు గ్యారేజ్ లోనే ఉందని చెప్పగలరా? చెప్పగలను. ఎగ్జిబిషన్ నుంచి 9 సమయంలో వర్ష, శ్రీకాంత్ కారులోనే వచ్చారు. నేను వాళ్ళొచ్చాక శ్రీకాంత్తో కొద్దిసేపు మాట్లాడాను కూడా. కారు నెంబర్ గుర్తుందా? తెలుసు. రెడ్ కలర్ మారుతి వ్యాన్ అది. AHU 2647 కొత్తగా కొన్నారు వాళ్ళు. మొత్తం విన్నాక ఓ విషయం కన్ఫర్మ్డ్ గా అర్థమైపోయింది జయంత్ కి. ఆ ఆగంతుకుడు ఎవరో గాని వర్షని, శ్రీకాంత్ని తనతో కారులో తీసుకుపోయాడు. అయితే వాళ్ళంతటా వాళ్లే వెళ్లారా, లేక కిడ్నాప్? ఆ మాట పూర్తి కాకముందే హఠాత్తుగా వచ్చిందా ఆలోచన జయంత్ కి. సేమ్ కో ఇన్సిడెంట్. రోడ్డు మీద అటాక్ లో గొలుసు, వాచి, లోనా దొరికే అవకాశం ఉన్నా దొంగలించలేదా ఆగంతకుడు, కేవలం బట్టల్ని తప్ప. గాయపడ్డ యువకుడి వర్ణన ప్రకారం ఆగంతకుడు చిరిగి దుమ్ము కొట్టుకున్న బట్టల్లో ఉన్నాడు. ఇక్కడ అంతే. వర్ష, శ్రీకాంతులు తప్ప డబ్బు, నగలు ఏవీ పోలేదు. ఎనలిటికల్ గా ఆలోచిస్తే జీన్స్ లోకి మారిన ఆగంతకుడే వర్షింట్లోకి ప్రవేశించాడనుకుంటే ఆ జీన్స్ ని ఇక్కడెందుకు విప్పేసినట్టు? అంటే అంతకన్నా మంచి డ్రెస్ ని మార్చుకున్నాడా? అదే నిజమైతే వర్షని, శ్రీకాంత్ని అతను కిడ్నాప్ చేశాడా, లేక వాళ్లే అతనితో వెళ్లారా? తెరుచున్న ఫ్రిడ్జు, తలుపులు ముయ్యని ఇల్లు, చింద్రవంద్రగా పడున్న సామాను, తాపీగా వాళ్లు వెళ్లలేదని చెబుతున్నాయి. అంటే కంగారుగా, హర్రీగా వెళ్ళిందా వర్ష? అదే నిజమనుకుంటే ఆ ఆగంతకుడు ఎవరో ఆమెను టెర్రరైజ్ చేసి భయపెట్టి తీసుకెళ్లుండాలి. జయంత్ లో ఇన్స్పెక్టర్ లాజికల్ గా ఆలోచిస్తున్న కొద్దీ పిక్చర్ క్లియర్ గా అర్థమవుతోంది. కేవలం ఓ సాదా ఇన్స్పెక్టర్ మాత్రమే కాదతను. సిటీలో ఉండే ఎమ్మెల్యేకి అల్లుడు కూడా. ఆ పలుకుబడిని ఉపయోగిస్తేనే కాని
కొన్ని పనులు జరగవని అతనికి అనుభవపూర్వకంగా తెలుసు. ఫోన్ల మీద ఫోన్లు చేశాడు అరగంట సేపు. అంతే. నగరంలో బోర్డర్లన్నింటికీ మెసేజ్ వెళ్లిపోయింది. రెడ్ కలర్ మారుతి వ్యాన్ AHU 2647 ఎక్కడ కనిపించినా ట్రేస్ చేయమని. ఫింగర్ ప్రింట్ నిపుణులు రంగంలోకి దిగారు. క్షణాల్లో పూర్తిగా మారిపోయింది పరిస్థితి. నగరంలో అన్ని పోలీస్ స్టేషన్స్ కి, నైట్ పెట్రోలింగ్ స్టాఫ్ కి మెసేజ్ చేరిపోయింది. మరో పావుగంట తర్వాత ట్రేస్ చేయగలిగారు చెక్ పోస్ట్ స్టాఫ్. కొన్ని గంటల క్రితం ఆ రెడ్ కలర్ మారుతి వ్యాన్ ని ఓ వయసులో ఉన్న ఎర్రచీర కట్టుకున్న యువతి డ్రైవ్ చేసుకుంటూ వెళ్లడాన్ని. ఆ ముసలి కానిస్టేబుల్ మరో అరగంటలో జయంత్ ముందు నిలబడ్డాడు. గోడకి వేలాడుతోన్న ఖరీదైన కలర్ ఫోటో ఫ్రేమ్ లో పెళ్లైన కొత్తలో ఆకాష్ వర్షల ఫోటోని చూపిస్తూ అడిగాడు జయంత్. బాగా గుర్తు తెచ్చుకో, ఈ అమ్మాయేనా? ఖచ్చితంగా ఈమె సార్. ఒంటరిగా వెళుతోంది కాబట్టి హైవే మీద జాగ్రత్తమ్మా అని కూడా చెప్పాను, వినయంగా అన్నాడా కానిస్టేబుల్. ఒంటరిగా వెళుతోందని అంత నమ్మకంగా ఎలా చెప్పగలవు? ఫ్రంట్ డ్రైవింగ్ సీట్ లో ఆమె ఒక్కతే కనిపించింది సార్. అంటే బ్యాక్ సీట్ లో గాని, కింద సీట్ల మధ్య గాని మరి ఎవరైనా దాక్కునే అవకాశం ఉందిగా? ఉంది, కానీ నేను గమనించలేదు సార్. వెనక వైపు గ్లాసెస్ మూసేసున్నాయి. ఓకే, నువ్వు వెళ్ళొచ్చు. ఆలోచిస్తున్న జయంత్ చెప్పగానే వెళ్లిపోయాడా కానిస్టేబుల్. సరిగ్గా అప్పుడు మొదలైందా ప్రశ్న జయంత్లో. ఆ చెక్ పోస్ట్ లోంచి కారు వెళ్ళిందంటే ఆ రూట్ లో వాళ్లు పహడీ షరీఫ్, అమంగళ్, గిండి, శ్రీశైలం, కర్నూలు దిశగా పోతుండాలి. అయితే ఆ ఆగంతకుడి గమ్యం ఎటువైపు? వర్ష ఏమైంది? అప్పటికి కొన్ని వేల సార్లు కదిలిందా ప్రశ్న ఆకాశ్లో. హోటల్ రూమ్ లో ఉన్నాడే కాని అతని మనసంతా కొట్టుకుపోతోంది వర్ష కోసం. నిజానికి సువర్చల ఫోన్ కాల్ కలిగించిన షాకులోంచి ఇంకా బయటపడలేదతను. అప్పటికప్పుడు ఏ టాక్సీనో మాట్లాడుకుని హైదరాబాద్ వెళ్లిపోవాలనే టెన్షన్ అతనిలో. కాని తెల్లారక ఫ్లైట్ లో వెళ్లే సమయానికి తను టాక్సీలో సగం దూరం కూడా చేరలేడని అర్థమవగానే టెన్షన్ ని కంట్రోల్ చేసుకుంటూ గదిలోనే పిచ్చిగా కదులుతున్నాడు అసహనంగా. సరిగ్గా అప్పుడు మోగింది గదిలో ఫోన్. అసిస్టెంట్ డైరెక్టర్ హరనాథ్ లైన్లోకి వచ్చాడు. సార్, మార్నింగ్ 6 గంటలకుంది హైదరాబాద్ పోయే ఫ్లైట్. టికెట్ కన్ఫర్మ్ అయింది. సరిగ్గా 4:30 కల్లా టాక్సీతో హోటల్కి వస్తాను, మీరు రెడీగా ఉండండి. రిసీవర్ ని క్రెడిల్ చేస్తూ వాచీ వైపు చూపుల్ని కదిల్చాడు ఆకాష్. సరిగ్గా 1 గంట దాటుతోందప్పుడు. ఇంకా 3:30 గంటలు. అసహనంగా ఉచ్చరించాయి ఆకాష్ పెదాలు. ఒక్కోసారి మనిషిలో ఆత్రం కాలంతో పోటీ పడితే కాలమే వెనకబడుతుంది. కాని కదల్లేని స్థితిలో గడుస్తున్న ఒక్కో క్షణం ఒక్కో యుగంలా మారుతుంది. తన రచనల్లో తనే ఎక్కడో రాసిన వాక్యానికి అర్థమేమిటో అనుభవంలోకి వస్తోంది అతనికి జీవితంలో మొదటిసారిగా. గురురాజు కళ్ళుగప్పి శ్రీకాంత్తో తన కారులో పారిపోవాలనే ప్రయత్నం విఫలమైన క్షణంలోనే అర్థమైంది వర్షకి. అతను తమని ఎక్కడికో ముందుగా ఊహించుకున్న పథకం ప్రకారమే కిడ్నాప్ చేసుకుని తీసుకుపోతున్నాడని. అంతేకాదు, తెల్లవారేదాకా పని మనిషి 6వ గంటకి తమింటి తలుపులు తెరిచి ఉండడాన్ని చూసి ఆశ్చర్యంతో పక్క వాళ్ళెవరికైనా చెప్పేదాకా తాము అదృశ్యమైపోయిన విషయం మరెవరికీ తెలిసే అవకాశం కూడా లేదు అని. ఎలా తెలుస్తుంది అసలు? వచ్చే ముందు ఆకాష్ ఫోన్ కాల్ ని రిసీవ్ చేసుకునే అవకాశం కూడా లేకుండా చేశాడు. కనీసం అతను చూడకుండా ఓ చిన్న కాగితం మీదైనా ఓ మెసేజ్ రాసి పడేయాలనే ఆమె ప్రయత్నము ఫలించలేదు. అసలు తాము లేని స్థితిని అర్థం చేసుకుని పనిపిల్ల మాత్రం ఏం చేస్తుంది? మహా అయితే పక్కింటి సూరచల గారికి చెబుతుంది. చెబితే ఒక్క క్షణం విపరీతమైన భావావేశం చోటు చేసుకుంది ఆమెలో. ఆవిడికి తామంటే ఎంతో అభిమానం. తాము అదృశ్యమైపోయామని తెలిస్తే ఆవిడ తప్పకుండా ఆకాష్ కి విషయం చెప్పి తీరుతుంది. కాని ఎలా? ఆకాష్ ఎక్కడున్నాడో తను చెప్పలేదు ఆవిడికి. ఒక్కసారిగా విపరీతమైన నీరసం కమ్ముకొచ్చింది ఆమెని. సరిగ్గా అదే క్షణంలో వినిపించింది గురురాజు గొంతు. ఆమె చెవిని దాదాపుగా స్పృశిస్తోన్నంత దగ్గరలో. వర్ష. భుజం మీద నుంచే తలని పక్కకి తిప్పిందామె. తన సీట్లోంచి బాగా ముందు కొంగి లైటు వెలుతుర్లో ఏదో దళసరి కాగితాన్ని పరిశీలిస్తున్నాడతను. అప్రయత్నంగానే ఆమె కళ్ళు శ్రీకాంత్ కోసం వెతికాయి. భయం వలనో షాక్ వలనో ఓ మూలగా ఒదిగి కూర్చున్న శ్రీకాంత్ సీట్లో కూర్చునే నిద్రలోకి జారిపోయాడు. ఆమె చూపులు శ్రీకాంత్ మీద నుంచి రాజు చేతిలో ఉన్న కాగితం కేసి తిరిగాయి మళ్లీ. మడతలు పెట్టున్న ఆ కాగితాన్ని పరిశీలనగా చూస్తున్నాడు రాజు. ఏంటది? మరింతగా భుజం మీద నుంచి తలని తిప్పి చూసింది వర్ష. ఈసారి కొద్దిగా కనిపిస్తోందా కాగితం రంగుల్లో? ఇవేవో వంకర టింకర గీతలతో. అది ఓ మ్యాప్ అని అర్థం చేసుకునేంతలోనే ఆదేశిస్తున్నట్లుగా ధ్వనించింది రాజు గొంతు. వర్ష, స్టాప్ ది కార్. సడన్ బ్రేక్ తో చిన్న శబ్దంతో ఆగింది మారుతి వ్యాన్. మ్యాప్ లోంచి తలెత్తుతూ చెప్పాడతను. ఇక్కడ నుంచి ఎడం చేతి వైపు ఓ రోడ్డు చీలుతుంది. ఆ రోడ్డు మీదకి పోని.
సీట్లోంచి బాగా పైకి లేచి వెనక్కి తిరిగి ఆ మ్యాప్ని పరిశీలనగా చూసింది వర్ష. అదో రోడ్డు మ్యాపు. హైదరాబాద్, కర్నూలు, శ్రీశైలం రూట్ క్లియర్ గా ఉందా మ్యాప్లో. నగర శివార్లలో ఉన్న పహడీ షరీఫ్, అమంగళ్ దాటి చాలాసేపైంది అప్పటికే. రోడ్డుకి ఎడంవైపు మైలురాళ్లు శ్రీశైలం 110 కిలోమీటర్లు అని చూపిస్తున్నాయి. రోడ్డు సరిగ్గా రెండుగా చీలుతోంది అక్కడ. కమాన్, స్టార్ట్ ది కార్, మరోసారి రిపీట్ చేశాడు రాజు. శ్రీకాంత్ నిద్రలోకి జారుకున్నాడని తెలిసాక అతను కత్తిని మడిచి తాపీగా కోటు జేబులో పడేసుకున్నాడు. ఇక వాళ్ళు తన చేతుల్లోంచి తప్పించుకోలేరనే ధైర్యం కనిపిస్తోంది అతని ముఖంలో. అంతేకాదు, తాను కారులోంచి తలని బయటికి పెట్టి పక్క నుంచి ఓవర్టేక్ చేస్తున్న ఏ వాహనానికి సిగ్నల్ ఇవ్వాలని చూసినా ఆ అవకాశం ఇవ్వకుండా రాజు కళ్ళు ఆమె ముఖం మీద నుంచి కదలడం లేదు. తేనె రంగులో ఉన్న ఆ కళ్ళు డేగచూపుల్లా తన శరీరంలో అణువణువులోనూ భయోత్పాతాన్ని సృష్టిస్తూ మెయిన్ రోడ్డు మీద నుంచి ఎడంవైపున మట్టి రోడ్లోకి దిగింది కారు. తమ కారు ఎప్పుడైతే మెయిన్ రోడ్డును వదిలేసి దుమ్మును రేపుకుంటూ మట్టి రోడ్లో ప్రవేశించిందో అప్పుడే తెలిసిపోయింది ఆమెకి. మనసు లోతుల్లో హైవే మీద ఎవరైనా తమను రక్షించే ఏమాత్రం అవకాశం ఉన్నా అది ఇప్పుడు పూర్తిగా దూరమైపోయింది అని. తెలిసిపోయిన మరుక్షణం ఊహించలేని భయం ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రాజు తనని కిడ్నాప్ చేసి దారుణంగా రేప్ చేస్తున్న దృశ్యం కళ్ల ముందు కదలాడుతుంటే. పోలీస్ కమిషనర్ తో ఫోన్లో మాట్లాడాక పోలీస్ స్టేషన్లో అసహనంగా కుర్చీలోంచి కదిలాడు ఇన్స్పెక్టర్ జయంత్. అప్పటికే తను తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే అమలు చేశాడతను. హైదరాబాద్ నుంచి ఆ రూట్లో వెళ్లాడంటే తప్పకుండా అతని గమ్యం ఏ శ్రీశైలం వైపో కర్నూలు వైపో అయి ఉండాలి. అదే నిజమైతే శ్రీశైలం చేరడానికి అతనికి 2 దారులున్నాయి. ఓ రూట్ సాగరం మీదుగా, మరో రూట్లో దిండి మీదుగా చేరుకోవచ్చు. కానీ అర్ధరాత్రి దాటాక శ్రీశైలం రూట్లో ప్రైవేటు వాహనాల్ని అనుమతించరు. పూర్తిగా పరిశీలించాకే ప్రాజెక్టు వాహనాలనైనా వదిలిపెట్టేది. అందుకే ఛాన్స్ తీసుకోలేదు జయంత్. కేవలం గంట వ్యవధిలో ఫోన్ చేశాడు శ్రీశైలం చెక్ పోస్టు దగ్గరలో ఉన్న స్టేషన్కి, దిండి సాగర్ల సబ్ ఇన్స్పెక్టర్లకి, కర్నూలు హెడ్ క్వార్టర్స్ కి. AHU 2647 మారుతి వ్యాన్ ఎక్కడ కనిపించినా వెంటనే కారులో ఉన్న వ్యక్తులను ఆపేయమని, అందులో ఓ యువతి పిల్లాడు కాక ఎవరుంటే వాళ్ళని తక్షణం కస్టడీలోకి తీసుకోమని. ఆలోచిస్తున్న అతనికి అంతుపట్టడం లేదు అసలు కిడ్నాపర్స్ ఉద్దేశం ఏమిటో. కానిస్టేబుల్ మాటలను బట్టి వర్ష ఒక్కతే కారు డ్రైవ్ చేస్తూ వెళుతోంది. అంటే శ్రీకాంత్తో పాటు ఒకళ్ళో ఇద్దరు వెనక సీట్ల మధ్య చీకట్లో దాక్కునుండొచ్చు. అదే నిజమైతే వాళ్ళకి ఏం కావాలసలు? వర్ష బెడ్రూమ్ లో దొరికిన జీన్స్ బట్టల్ని, వాటిని పోగొట్టుకుని హాస్పిటల్లో పడ్డ యువకుడి స్టేట్మెంట్ ని బట్టి చూస్తే కిడ్నాపర్ ఒక్కడే అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. అసలు వాడి మోటివ్ ఏంటి? డబ్బు కోసమైతే బెడ్రూమ్ లో ఉన్న బీరువాలో ఉన్న జ్యువెలరీని వాడు ముట్టుకోలేదు. ఒకవేళ వయసులో ఉన్న ఆడదాన్ని వాంఛించే మృగత్వమే వాళ్లో ఉంటే అలాంటి ప్రయత్నం జరిగిన దాఖలాలేవి అక్కడ కనిపించలేదు. కట్టుకున్న చీర మార్చుకుని వర్ష అతనితో వెళ్ళిందంటే తప్పకుండా వాడామెని భయపెట్టుండాలి. కేవలం తన కోసమైతే ఆమె భయపడే అవకాశం తక్కువ. అంటే ఆ పసివాడిని కార్నర్ చేసి ఆమెని మానసికంగా లొంగదీసి వాడు కిడ్నాప్ చేయడంలో సక్సెస్ అయి ఉండాలి. ఎంత భయంతో లొంగిపోయి వెనకే వెళ్ళిందనుకున్నా ఏమాత్రం అవకాశం కూడా దొరకలేదామెకి. కారుని ఆమె డ్రైవ్ చేస్తోందంటే ఆ కిడ్నాపర్ తెలివిగా తను జనాలకి కనిపించకుండా దాక్కుని డిక్టేట్ చేస్తూ ఉండొచ్చు. అంతగా భయపెట్టిన ఆ కిడ్నాపర్ ఆమెను ఎక్కడికి తీసుకుపోతున్నట్టు? ఒకవేళ ఆ కిడ్నాపర్ ఎవరో వర్షకి తెలుసున్నవాడే అయ్యే అవకాశం ఉందా? సరిగ్గా ఆ ఆలోచన రాగానే మెరుపులా పైకి లేచాడు జయంత్. క్షణాల్లో అతని మస్తిష్కంలో ఏదో ఫ్లాష్ అయింది. ఆ రూట్లో తను ప్రయత్నిస్తే? ఆలోచనకి ఫుల్ స్టాప్ పెడుతూ జీపుని స్టార్ట్ చేశాడతను. దాహంతో నాలుక పిడచగట్టుకుపోతుంది. స్టీరింగ్ ని పట్టుకున్న చేతుల మధ్య ఒరిపిడి వల్ల మంట. అసలు అంత దూరం ఎప్పుడూ కారుని డ్రైవ్ చేయలేదు వర్ష. గతుకులుగా ఉన్న రోడ్డు మీద మారుతి ఊగుతూ కదులుతోంది. స్పీడ్ ని బాగా తగ్గించిందామె. దూరంగా నల్లగా ఏదో చెరువు కాబోలు మసక వెన్నెల్లో మెరుస్తూ కనిపిస్తోంది. ఎక్కడా ఇళ్లు లేవు, నరసంచారం లేదు. జూయమనే గాలి శబ్దాలు తప్ప. గాలిని సర్రున కోస్తూ కారు కదులుతుంటే చలిగాలి రివ్వున ముఖాన్ని తాకుతోంది. ఏమాత్రం పక్కకు చూసినా కారు ఏదో ఒక వైపుకి ఒరిగిపోవడం ఖాయం. అంత ఇరుగ్గా ఉందా రోడ్డు. కళ్ళు పక్కకు కూడా తిప్పకుండా డ్రైవ్ చేస్తున్న వర్షకు తెలీదు తనని రెప్పల్ని కూడా వాల్చకుండా గురురాజు గమనిస్తున్నాడని. ఆ చూపులకే శక్తుంటే తన శరీరం మీద దుస్తుల్ని ఛేదించి నగ్నంగా ఉన్న దేహాన్ని తనివితేరా తడిమెయ్యాలనేంత తీక్ష్ణత ఉందని. చేతుల్లో ఉన్న రోడ్డు మ్యాప్ని మడిచి కోటు జేబులో పెట్టేసుకుని శ్రీకాంత్ కేసి చూశాడు రాజు.
నిద్రలో కూడా వాడి ముఖం ఎంతో ముద్దుగా పూర్తిగా వర్ష పోలికలతో అందంగా కనిపిస్తోంది. క్రమంగా అక్కడి నుంచి అతని చూపులు వర్షం మీదకు తిరిగాయి. నిశ్శబ్దంగా ఉన్న ఆ వాతావరణంలో చలిగా ఉన్న అర్ధరాత్రి దాటిన వేళలో స్టీరింగ్ ని కంట్రోల్ చేస్తున్న వర్షని చూస్తున్న కొద్దీ అతని మనసు అదుపు తప్పుతోంది. కారు కదలికలకి ఊగుతోన్న ఆమె చెవిరింగులు పచ్చగా మెరుస్తున్నాయి. గాలి విసురుకి పైకి రేగి ముఖం మీద వాలుతోన్న ఆమె ముంగురులు శంఖంలా వెనక నుంచి మెడ కింది దాకా వంకీలు తిరిగిన ఆమె వెంట్రుకలు, మెడ మీద బంగారు గొలుసుతో పాటు కనిపిస్తోన్న నల్లపూసల దండ, అక్కడి నుంచి కిందకి చూస్తే ఎర్రటి బ్లౌజు, దాని మీదుగా కప్పిన ఎర్రటి చీర కొంగు. అప్రయత్నంగానే అతని కుడి చెయ్యి గాలిలోకి లేచింది మెల్లగా. లేచిన ఆ చెయ్యి సీటు వెనక నుంచి ఆమె మెడకి దగ్గరగా జరిగింది. కొద్దిగా ముందు కొంగాడు రాజు. ఆమె శరీరపు ముగ్ధత్వం అతన్ని విమసుని చేస్తోంది. వణికే కుడి చేతి వేళ్లు పొడుగ్గా నల్లగా ఒత్తుగా ఉన్న జడని తాకాయి. అది క్షణంపాటే. మనసు లోతుల్లో ఎక్కడో వీటలు పడ్డ మరుభూమిలో వానజల్లు కురిసినట్టు అతనిలో భావోద్వేగం మరింత ఎక్కువవుతోంది. జడ మీద నుంచి అతని వేళ్లు మరింత ముందుకు జరిగాయి. నల్లపూసల దండతో పెనవేసుకున్న గోల్డ్ చైను కిందిగా పచ్చటి చర్మం మీదకి తాకేలోగానే సడన్ బ్రేక్ తో ఆగింది మారుతి. ఊహల ప్రకంపనాలతో ఉక్కిరిబిక్కిరవుతున్న గురురాజ్ అదిరిపడ్డట్టు ఈ లోకంలోకొచ్చాడు, గబాలన చేతిని వెనక్కి లాక్కుంటూ. కారుని ఆఫ్ చేస్తూనే డ్రైవింగ్ సీట్లోంచి వెనక్కి తిరిగింది వర్ష. తిరుగుతూనే పళ్ల బిగున ఒక్కో అక్షరాన్ని నొక్కి పలుకుతూ అడిగింది, ఏదో నిర్ణయానికి వచ్చినట్టుగా. రాజ్, ఏం కావాలి నీకు నా నుంచి? జవాబు చెప్పలేదతను. హఠాత్తుగా అలాంటి ప్రశ్న ఆమె నుంచి వస్తుందని ఊహించని అతను దిగ్భ్రాంతిగా చూశాడు. చెప్పు, వాట్ ది హెల్ డూ యూ వాంట్? డబ్బు కావాలా? చెప్పు, ఎంత కావాలంటే అంత డబ్బిస్తాను. డూ యూ వాంట్ సెక్స్? అది నేను బ్రతకుండగా జరగదు. చెప్పు, ఎందుకిలా నన్ను హింసిస్తున్నావు? కమాన్, స్పీక్ అవుట్ అరిచిందామె. మనసులో బాధ గుండె లోతుల్ని బద్దలు చేసి బయటకు దూసుకొస్తుంటే. కంపిస్తున్న ఆమె పెదవుల్ని, కసిగా చూస్తున్న కళ్ళని, అసహనంతో చెలరేగిపోతున్న ముఖాన్ని, నిలువునా తనని చూపులతోనే దహించేయాలి అనేంత ఆరాటంగా ఉన్న ఆమె ముఖాన్ని చూస్తున్న గురురాజు నిశ్శబ్దంగా ఉండిపోయాడు కొద్దిసేపు. ఆయాసంతో రొప్పుతూ రెప్పవాల్చకుండా అతని ముఖంలోకే చూస్తున్న వర్ష క్షణక్షణానికి సహనాన్ని కోల్పోతోంది. కమాన్, నన్నెందుకు కిడ్నాప్ చేస్తున్నావు? అరిచింది మళ్ళీ. సరిగ్గా అప్పుడు విడిపడ్డాయి గురురాజు పేదాలు నెమ్మదిగా. ఏదో ఆలోచనలోకి జారుతున్నట్టుగా అతని పేదాలు కొద్దిగా వణికాయి. వర్ష, 7 ఏళ్ల క్రితం నాటి జీవితం కావాలి నాకు, ఇస్తావా? ఒక్కసారిగా నివ్వెరపోయినట్టు చూసింది వర్ష. ఆమె ఫీలింగ్స్ ని పట్టించుకునే స్థితిలో లేనట్టు చెప్పుకుపోతున్నాడు గురురాజు. అవును, 7 ఏళ్ల క్రితం నాటి జీవితం కావాలి నాకు. ఆ జీవితంలో ఓణీలేసుకుని అందంగా చిలిపిగా తిరిగే వయస్తురాలైన నా గర్ల్ ఫ్రెండ్ వర్ష కావాలి. తెచ్చివ్వగలవా? తల్లి లేక తండ్రి తాగుబోతు జీవితం నచ్చక దుర్భరంగా భావిస్తున్న తనకో ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని సంతరించుకోవాలని తహతహలాడే వర్ష కావాలి. సాయంత్రాలు నా కోసం డాబా మీద ఎదురు చూస్తూ గడిపే 19 ఏళ్ల లేలేత వయసులో కల్లా కపటం తెలియని నా ఊహల బొమ్మ వర్ష కావాలి. చెప్పు, ఇస్తావా? అతని గొంతులో జేర క్రమంగా చోటు చేసుకుంటోంది. అప్రయత్నంగానే గతపు ఆలోచనలు గుర్తుకురాగానే ఆమెలో ఏదో వ్యాసిలేటింగ్ ఫీలింగ్. అదంతా గతం రాజు, జరిగిందేదో. సడన్ గా ఆమె మాటల్ని తుంచేస్తూ అరిచాడు రాజు. నో, జరిగిందేదో జరిగిపోలేదు, ఇక ముందు జరిగిపోతుంది. ఎస్, 7 ఏళ్ల జైలు జీవితంలో 100 ఖైదీల్ని గమనించాక నాకు అర్థమైంది ఒకటే, నువ్వు సాధించాలనుకుంది సాధించు, ఆ ప్రయత్నంలో నువ్వు చచ్చిపోయినా సరే. అందుకే వర్ష, మళ్ళీ అడుగుతున్నాను, 7 ఏళ్ల క్రితం నాటి ముగ్ధ నా వర్ష అలా మరిపోగలవా? రాజ్, కొద్దిగా కోపం ఆమెలో. నువ్వివ్వలేవు, అందుకే నేనే తీసుకోదలిచాను. అవును, నువ్విచ్చేదేమిటి? నీ జీవితం నాది, నీ అందమైన శరీరం నాది, నీ మృదువైన మనసు నాది, నీ అల్లరి మాటలు నావి, నీ చిలిపి కోపాలు నావి. అవి నావనుకున్న నువ్వు నన్ను నిర్దాక్షిణ్యంగా కటకటాల వెనక్కి తోసేసి, డోంట్ బ్లఫ్, నేను చూశాను. ఆ రోజు నువ్వు రవళిని రేప్ చేశావు. అసహ్యానంతా చూపించిందా ఒక్క మాటలోనే. నో, అరిచాడతను మరింత బిగ్గరగా. నువ్వు చూశాననుకుంది పచ్చి అబద్ధం. ఆవేశంతో అతని మెడనరాలు ఉబ్బాయి. నేను రవళతో ఉన్న మాట నిజమే, కానీ రేప్ చేశాననేది పచ్చి అబద్ధం. సిగ్గేయడం లేదు అలా చెప్పడానికి, దాన్ని నాశనం చేసి. నో, నేను రవళని పాడు చేయలేదు. అసలు ఆ ఊహే నాలో లేదు, తనే రెచ్చగొట్టింది. నేను నీ వర్షంత అందంగా లేనా అని నన్ను సవాల్ చేసింది. తన ప్రదర్శనలతో నీకు పోటీగా నిలబడాలని నన్ను ఆ సాయంత్రం వేళ
వెర్రిగా చూస్తోంది వర్ష. నమ్మలేని కొత్త విషయాన్ని వింటున్నట్టుగా గతపు ఆలోచనల్లో ఎక్కడో శూన్యంలోకి చూస్తున్న రాజు చెప్పుకుపోతున్నాడు ఎమోషనల్ గా. 7 ఏళ్ల వెనక్కి వెళితే ఆ రోజుల్లో ఆమె వయసు సరిగ్గా 18 ఏళ్లు. రోజీ చీక్స్, మిల్కీ వైట్ కాంప్లెక్షన్, ఇన్నోసెంట్ లుక్స్, షైనింగ్ లాంగ్ బ్లాక్ కర్లీ హెయిర్, జ్యూసీ లిప్స్, హస్కీ వాయిస్, చబ్బీ పర్సనాలిటీ. అది హిమవర్ష అంటే. ఆమె నవ్వితే సముద్రపు అలలు బండరాళ్ళకేసి బలంగా కొట్టుకున్నట్టు మెత్తగా శబ్దించేది. ఆమె ఓరగా చూస్తే కుర్రకారు గుండెల్లో వలపు గులాబీలు విరబూసేవి. కరెంట్ ఇగ్నైట్ అయిన షాక్ ఆమె వైపు చూసిన ఏ యువకుల్లోనైనా. ఆమె పెదవి విప్పి ప్రేమగా పలకరిస్తే కాలేజీలో ప్రతి యువకుడు గుండెకి తోరణాలు కట్టి రెడ్ కార్పెట్ తో స్వాగతం పలికి మనసుని ఆమె పాదాల దగ్గర పొలుస్తాడు. సౌందర్యం, ముగ్ధత్వం, స్నిగ్ధత్వం, లాలిత్యం ఒక్క రూపంగా మూర్తిభవించిన 18 ఏళ్ల కన్నెపిల్ల హిమవర్ష అంటే కాలేజీ కుర్రాళ్ళకి ఓ డ్రీమ్ గర్ల్. ఉదయం 9 గంటలు. సిటీ బస్సు ఊపిరానంత రష్గా ఉంది. లేడీస్ ఎంట్రన్స్ వైపు నుంచి కూడా స్టూడెంట్స్ డ్రైవర్ వారిస్తున్నా లెక్క చేయకుండా జబర్దస్తిగా తోసుకుంటూ ఎక్కుతున్నారు. మరో 2 స్టేజీల్లో ఆగి కదిలింది సిటీ బస్. అప్పటికే ప్యాసింజర్స్ తో బస్సు నిండు గర్భిణిలా మెల్లగా కదులుతోంది. వెనక నుంచి కుర్రాళ్లు దాదాపుగా తాకుతుంటే ఆడపిల్లలు ఇబ్బందిగా కొద్దిగా ముందుకు కదులుతున్నారు. ముందు వైపు నుంచి ఎక్కిన మగపిల్లలు కొద్ది కొద్దిగా ఆడపిల్లల్ని ఉరుసుకుంటూ వెనక్కి జరుగుతున్నారు. ఓ ఇనుపురాడ్డు పక్కగా నిలబడింది వర్ష ముడుచుకుపోతూ. ఆమె పక్కనే ఉన్న రవళి మాత్రం పక్క సీట్లో ఇరుక్కుని కూర్చున్న 3 స్నేహితురాలతో క్రితం రోజు చూసిన ప్రేమాభిషేకం సినిమా గురించి కబుర్లు చెబుతోంది. సరిగ్గా అప్పుడు జరిగిందా సంఘటన. బస్సు కుదుపలకి జరుగుతున్నట్టుగా మరి కాస్త ముందుకు జరిగాడు. వర్ష వెనకగా నిలబడ్డ ఓ యువకుడు. రద్దీగా ఉండే బస్సుల్లో ఒరుసుకుంటూ రాసుకుంటూ కావాలనే మగాళ్లు ప్రవర్తించడం సిటీల్లో కాలేజీలకు వెళ్లే అమ్మాయిలకి తెలియని విషయాలేం కాదు. యాదృచ్ఛికంగా తగిలాడో కావాలనే స్పృశించాడో ఆ తేడాని ఆడపిల్లలు ఇట్టే పసిగట్టేస్తారు. కాని ముందు వెనక జనం నిలబడి ఉండడంతో నిస్సహాయంగా నిలబడిపోతారు. సరిగ్గా అదే స్థితిలో ఉంది వర్ష కూడా. ఆడపిల్లల వెనక సీట్లో కూర్చున్న 2 కుర్రాళ్లు వర్షని ఉద్దేశించి డబుల్ మీనింగ్ డైలాగ్స్ చెప్పుకుని పగలబడి నవ్వుకుంటున్నారు. బస్సు కుడివైపుకి కర్వ తీసుకునేటప్పుడు వర్ష వెనక నిలబడ్డ యువకుడు బ్యాలెన్స్ తప్పినట్టుగా నటిస్తూ ఆమె వైపు కొరిగాడు. అలా ఒరిగేలా నటిస్తూనే ఎవరూ గమనించకుండా లంగాకి జాకెట్ కి మధ్యున్న ప్రాంతాన్ని తడుముతున్నాడు. ఒక్క క్షణం శరీరం మీద గొంగలి పురుగు పాకిన భావం ఆమెలో. మరో అంగుళం ముందుకు జరిగిందామె. బస్సు ఎగిరి పడుతున్నప్పుడల్లా వీలు చూసుకుని అతను వెనక నుంచి ఆమెను స్పృశిస్తూనే ఉన్నాడు. ఓసారి భుజాలని, మరోసారి ఇంకొక ప్రదేశాన్ని. ఆమెకి స్వతహాగా ధైర్యం ఎక్కువ. అందుకే అతను అవకాశం తీసుకుంటున్న కొద్దీ మరింతగా ముడుచుకుపోతూ స్నేహితురాలైన రవళికేసి నిస్సహాయంగా చూస్తోంది. నాగేశ్వరరావు శ్రీదేవిల టైటిల్ సాంగ్ ఎంత గొప్పగా ఉందో వర్ణించి చెబుతున్న రవళి ఆమెను పట్టించుకునే స్థితిలో లేదు. తన చర్యలకి ఎప్పుడైతే ఆమె నుంచి ఘాటైన రిటార్డు రాలేదో అదే క్షణంలో ఆ యువకుడికి మరింత ధైర్యం హెచ్చింది. తను కావాలనే 10 నిమిషాలుగా ఆమెను ఏదో ఓ నెపం మీద తాకుతున్నా తడుముతున్నా ఆమె గట్టిగా ప్రతిఘటించకపోయేసరికి ఈసారి మరింతగా అడ్వాంటేజ్ తీసుకున్నాడు. అప్పటికే రోషంతో అవమానంతో వర్షముఖం ఎర్రబడింది. ముక్కుపుటాలు అదురుతున్నాయి, పేదాలు వణుకుతున్నాయి. కడుపులోంచి బాధ కన్నీళ్లుగా ఏ క్షణాన్నైనా కన్రెప్పల గట్లని తోసుకుని బయటపడేలా ఉంది. సరిగ్గా అదే సమయానికి ఉన్నట్టుండి రోడ్డు పక్క నుంచి ఓ స్కూటర్ దూసుకురావడంతో సడన్ బ్రేక్ వేశాడు డ్రైవర్. అంతే, కీచుమంటూ ఒక్క జరుకుతో బస్సు ఆగడం, ప్రయాణికులంతా ఒక్కసారిగా వెనక్కి ముందుకి ఊగడం రెప్పపాటులో జరిగిపోయాయి. సరిగ్గా అలాంటి అవకాశం కోసమే కాచుకున్న ఆ యువకుడు తన చేతిని వర్ష పొట్టకి ఇంకొంచెం పైకి జరిపాడు. ఏం జరిగిందో అర్థమయ్యేలోగానే బ్యాలెన్స్ తప్పి వెనక్కి తూలింది వర్ష. స్ప్లిట్ సెకండ్లో అర్థమైంది ఆమెకి. అర్థమైన మరుక్షణం ఆమె అంతరంగం అల్లకల్లోలంగా, అవమానంతో జ్వలిస్తోన్న హృదయం నిస్సహాయంగా, కనురెప్పలు గేట్లు తెరుచుకున్న నీటి బొట్లు ధారలుగా మారాయి. సరిగ్గా అప్పుడు కుడివైపు 2వ సీట్లో కూర్చున్న ఓ యువకుడు ఆవేశంగా లేచాడు. దాదాపు పావుగంట సేపటి నుంచి ఆ చిత్రహింసని చూస్తోన్న అతనిలో ఆవేశం అగ్నిపర్వతంలా ఒక్కసారిగా పెటీలమని బద్దలైంది. నాకెందుకులే అని గమ్మునున్న తమాయించుకోలేక విసురుగా వర్షని ఏడిపిస్తున్న ఆ యువకుడి కాలర్ పట్టుకున్నాడు. ఓ చేత్తో కాలర్ని పట్టుకుంటూనే కుడికాల్ని మడిచి మోకాలతో బలంగా తన్నాడా యువకుడి పొట్టలో. ఆ గలాటాకి ఆడపిల్లలు కెవ్వుమన్నారు. సడన్ బ్రేక్ తో ఆగిపోయింది బస్సు. ఎవరికి వాళ్ళు ఏం జరిగిందని ఆసక్తిగా చూస్తున్నారు.
కన్నీళ్లతో నిలబడ్డ వర్షని, ఓ కుర్రాన్ని చావగొడుతున్న అదే వయసులో ఉన్న మరో యువకుడిని చూడగానే అందరికీ కొద్ది కొద్దిగా అర్థమైంది ఏం జరుగుంటుందో. స్థాణువులా నిలబడ్డ వర్ష వైపు చూస్తూ అడిగాడు నడి వయసులో ఉన్న కండక్టర్, ఏమైందమ్మా అంటూ. అప్పటికే అవమానంతో బిక్కచచ్చిపోయిన వర్ష మరింత మూగదయింది. బాస్టర్డ్! ఆవేశంతో మొదటివాణ్ణి కొడుతున్న రెండో యువకుడిని విడదీస్తున్నారు ఎవరో. జనం గుంపుగా నిలబడి చోద్యం చూస్తున్నారు. బ్రేక్ వేస్తే తూలి పడబోయాను, అంత మగాళ్లు తగలకూడదనుకుంటే ఆటోలో వెళ్ళాలి, ఉక్రోషంగా అన్నాడు మొదటి యువకుడు. క్షణాల్లో బస్సులో జనాల్లో 2 రకాల కామెంట్స్ మొదలయ్యాయి. ఆడపిల్లలే సర్దుకుపోవాలని కొంతమంది, మగాళ్లే పోకిరి వెధవులని మరికొంతమంది. జనంలో కొంతమందైనా తనని సపోర్ట్ చేస్తున్నారని అర్థం చేసుకోగానే పొగరుగా తలెగరేశాడా యువకుడు. ఏం, అదేం నీ మరదలా సపోర్ట్ చేస్తున్నావు? ఆవ్, చేయి తగిలింది, ఏం చెయ్యాలిప్పుడు? సహనం బొళ్ళున బద్దలైనట్టు ఈడ్చిపెట్టి దవడ అదిరేలా కొట్టాడు రెండో యువకుడు అతన్ని. అంతే. అతను ఏమన్నాడో వినగానే రవళి భుజం మీద తలం పెట్టుకుని వెక్కి వెక్కి ఆడవడం మొదలుపెట్టింది వర్ష. తను ఓ జంతువులా అందరికీ చర్చనీయాంశంగా మారడంతో ఆమె కుచించుకుపోతోంది సిగ్గుతో. కొన్ని డజన్ల కళ్ళు తనని చూపులతో తడిమేస్తున్న అవమాన భావం ఆమెలో. కొట్టుకుంటున్న ఇద్దరినీ ఎవరో బలవంతంగా విడదీశారు. మొదటి యువకుడు బూతులు తిడుతూ ఫుట్బోర్డు మీద నుంచి దూకేస్తూ అరిచాడు వల్గరిగా. బాంచత్, కిందకి దిగరా సాలా. గుండె లోతుల్లోంచి బొళ్ళున బద్దలైన అశ్రుభాండం. ఏడుస్తున్న వర్షని ఓదార్చడం ఎలాగో అర్థం కాక వెర్రిగా చూస్తోంది రవళి. మరో 2 నిమిషాల తర్వాత వచ్చింది వాళ్ళు దిగాల్సిన కాలేజీ బస్టాప్. స్ప్లిట్ సెకండ్. బస్సు దిగుతూ అప్రయత్నంగానే తనని రక్షించిన ఆ యువకుడి కోసం ఆమె కళ్ళు నిశ్శబ్దంగా వెతికాయి. అదే క్షణంలో వెనక్కి తిరిగాడతను. కన్నీటి పొరలతో కృతజ్ఞతగా చూస్తోన్న నల్లటి పెద్ద పెద్ద కళ్ళు. రెప్ప వాల్చడం కూడా మరిచిపోయాడతను. అతను తననే చూస్తున్నాడని అర్థమవగానే ఆమె గుండెలు ఉద్వేగంతో వణికాయి. అతని గుండెల్లో చిన్న జరుకు. ఆమె ఎదలోతుల్లో జల్లుమన్న భావన. 100 గజాల తర్వాత మళ్లీ ఓరగా భుజం మీదుగా వెనక్కి చూసింది వర్ష, కర్చీఫ్తో కళ్ళను తుడుచుకుంటూ. ఆ కళ్ళు తేనె రంగులో మిలమిల మిణుగురుల్లా మెరుస్తోన్న అతని కళ్ళు తదేకంగా ఆమెనే గమనిస్తున్నాయి. హృదయం లయ తప్పుతుంటే వడివడిగా అడుగులు ముందుకు వేసింది వర్ష, చూపుల్ని బలవంతంగా విడదీసుకుంటూ. రాత్రి 8 గంటలు. తండ్రి ఇంకా ఇంటికి చేరలేదు. ఏ 10వ గంటకో గాని ఆయన రాడని ఆమెకి ఏళ్ల అనుభవం నేర్పింది. బాత్రూంలోకి వెళ్లి చేతుల్ని కడిగేసుకుని తువాల్తో తుడుచుకుని ఓ చుక్క కొబ్బరుండునని అరచేతుల మధ్య రుద్దుకుంది. 2 చేతుల్ని దోసిలిగా చేసి మురిపెంగా చూసుకుంది హిమవర్ష. బంతాకు డిజైన్లో 2 చేతులకి ఎర్రగా పండిన గోరింటాకు. తెల్లగా నాజుగ్గా ఉన్న అరచేతుల మీద ఎర్రని రంగవల్లి దిద్దినట్టు. తనివి తీరా 2 చేతులతో మొహాన్ని కప్పుకున్న వర్ష తాకినట్టు పెదాల్ని దోసులతో స్పృశించింది. సరిగ్గా అప్పుడు గుర్తుకొచ్చిందామెకి ఆ ఉదయం కాలేజీకి వెళుతున్నప్పుడు బస్సులో ఆ రౌడీ స్టూడెంట్ ని కొట్టిన యువకుడు. ఆ సంఘటనతో బాటే దిగొస్తుంటే ఆఖరిసారిగా అతను చూసిన చూపు వెంటాడుతుందామెని. ఆ కళ్ళు తేనె రంగులో మిలమిల మిణుగురు పురుగుల్లా తళుక్కుమంటూ. మగాళ్లలో అంత చురుకైన కళ్ళని తన 18 ఏళ్ల జీవితంలో ఎప్పుడూ చూడలేదు వర్ష. ఆ మాటకొస్తే జీవితంలో మొదటిసారిగా మరో మగాణ్ణి గురించిన ఆలోచన మనసులో మెదలడం అదే. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే అదేనేమో. కాలేజీకి వెళ్లే బస్సులో మర్నాడు వర్ష కళ్ళు అప్రయత్నంగానే అతని కోసం వెతికాయి. చివరి సీట్లో అతను కనిపించగానే ఆమె కళ్ళు పురివిప్పిన నెమల్లా మారిపోయాయి. ఆ పూట రవళి రాకపోవడంతో ఒక్కతే బస్సు దిగి కాలేజీ వైపు అడుగులు వేస్తోంది. తన వెనకే అతను బస్సు దిగాడని అర్థం కాగానే ఆమె గొంతు తడారిపోయింది. పంచేంద్రియాలు బాహ్యస్పర్శని కోల్పోయినట్టు హృదయపు లోతుల్లో సన్నటి వణుకు. హలో, ఆమె పక్కగా నడుస్తూ పలకరించాడతను. హలో తడబడిందామె. మరేమీ మాట్లాడలేదతను. ముఖపరిచయం ఉన్న ఓ మనిషి మరో మనిషిని రోడ్డు మీద క్యాజువల్ గా పలకరించినట్టు వెళ్లిపోయాడు. సందుమలుపు తిరుగుతూ అతని కోసం ఓరగా చూసింది వర్ష. అతను కనిపించలేదు. కొద్దిగా ఆశాభంగం ఆమెలో. అతను మరికాస్త మాట్లాడితే ఏం పోయిందో అనే భావం ఆమె మనసు లోతుల్లోనే నిశ్శబ్దంగా నిక్షిప్తమైపోయింది. అది మొదలు. కాలేజీ దారిలో కనబడినప్పుడల్లా హలో అనేవాడతను. మొదట్లో సంశయించిన కొద్ది రోజులకే జవాబుగా చిన్నగా నవ్వేదామె. చూపులు కలవడం, పొడి పొడి మాటలు, అవకాశం దొరికినప్పుడు మాట్లాడడం అన్నీ చాలా వేగంగానే జరిగిపోయాయి. ఓ సాయంత్రం వస్తుంటే అడిగాడతను. 4 రోజులైంది మీ పరిచయం జరిగి, ఇంతవరకు మీ పేరైనా చెప్పలేదు. మీరడిగారా? గడుసుగా చూసిందామె. ఇప్పుడు చెప్పొచ్చుగా,
చిన్నగా నవ్వి చెప్పింది ఆమె. నా పేరు వర్ష, హిమవర్ష. ఒక్క క్షణం ఆ పేరుని ఉచ్చరిస్తున్నట్టుగా అతని పెదాలు నిశ్శబ్దంగా కదిలాయి. చాలా మంచి పేరు. థ్యాంక్స్. మీ పేరు? మీ పేరంత పొయిటిక్ పేరు కాదులేండి నాది. బడాయిమాని చెప్పండి బాబు, చనువుగా అడిగిందామె. చెప్పాడతను. నా పేరు రాజు, గురురాజు అంటూ. ఆ రాత్రి మంచం మీద పడుకుని చాలా సేపటిదాకా ఆలోచిస్తూ ఉండిపోయింది వర్ష. 18వ ఏడు అప్పుడే వచ్చిందామెకి. ఆ వయసులో జీవితంలో బాగా దగ్గరగా వచ్చిన మొదటి మగవాడు గురురాజు. చాలా ఒంటరి జీవితం ఆమెది చిన్నప్పటి నుంచి. తల్లి 10వ ఏడుకే చచ్చిపోయినా తండ్రి మరో పెళ్లి చేసుకోలేదు. చాలా మంది భార్యపోయిన మగాళ్లలానే కూతురి భవిష్యత్తు కోసం త్యాగం చేస్తున్నాననుకున్న ఆయనకి ఒంటరితనపు వెలితి కొద్ది రోజుల్లోనే తెలిసొచ్చింది. ఫలితం తన ఏకాంతంలోకి బాటిల్ని తోడు తెచ్చుకున్నాడు. ఎక్కడో ప్రైవేట్ కంపెనీలో చేసే ఉద్యోగం, చాలీ చాలని జీతం. పార్ట్ టైం గా ఎల్ఐసి ఏజెన్సీ సంపాదించాడు ఎలాగో కష్టపడి. 7 ఏళ్లు గడిచేసరికి అనామకుడు జానకిరామ్ కాస్త ఆ ఏరియాలో ఎల్ఐసి ఏజెంట్ జానకిరామ్ గా మారిపోయాడు. కాని ఏళ్లు గడిచినా భార్యపోయాక అతను తోడుగా తెచ్చుకున్న తాగుడు వ్యసనం మాత్రం వదలలేదతన్ని. సంపాదించిన దాంట్లో చాలా భాగం తాగుడికే సరిపోయేది. వయసొస్తోన్న ఆడపిల్ల ఇంట్లో ఉందనే బాధ, బాధ్యత పట్టనట్టు రోజులో చాలా భాగం బయటే గడిపేవాడు జానకిరామ్. దాంతో హిమవర్షకి జీవితంలో తను ఒంటరిదాననే భావం ములులా గుచ్చేది. 2 వాటాలున్న ఆ డాబా ఇల్లు తప్ప వాళ్ళకి వేరే ఆస్తిపాస్తులేమీ లేవు. ఆ ఇల్లు కూడా వర్ష తల్లికి ఆమె తండ్రి పెళ్లినాడు రాసిచ్చింది. 2వ వాటాలో కొత్తగా దిగారు రవళి వాళ్ళు. రవళి తండ్రి స్కూల్ మేస్టారు. మధ్యతరగతి జీవితమే వాళ్ళది. పేదరికం బాధల్ని అనుభవిస్తోన్నా తను బాగా చదువుకుంటే జీవితం బాగుంటుందనే ఆలోచన వర్షలో తల్లిపోయిన దగ్గర నుంచి బలంగా పాతుకుపోయింది. అందుకే ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిన వర్ష డిగ్రీలో చేరతానన్నప్పుడు కాదనలేదు జానకిరామ్. తన బలహీనత అతనికి తెలుసు. బోటాబోటీగా ఇంట్లో ఖర్చుకి తనిచ్చే డబ్బుతోనే వర్ష గుమ్మనంగా నెట్టుకొస్తోందని తెలుసు. కాని తెలిసిన తాగుడు మొత్తుని వదిలేలేని బలహీనత అతంది. రవళి తనతో బాటే డిగ్రీ చదివే స్టూడెంట్ అని తెలియగానే ఖాళీ అయిన పోర్షన్ ని అద్దెకివ్వడానికి వెంటనే ఒప్పుకుంది వర్ష. అయితే రవళి ఆ ఇంట్లో ప్రవేశించడమే తన జీవితం ఊహించని మలుపులు తిరగడానికి కారణమవుతోందని వర్షకప్పట్లో తెలీదు. డిగ్రీ మొదటి 2 ఏళ్లు ఎలా గడిచిపోయాయో కూడా వర్షకి తెలీదు. ఈ 2 ఏళ్ల కాలంలో గురురాజు పూర్తిగా ఆమె మనసులో చోటు చేసుకున్నాడు ఓ బాయ్ ఫ్రెండ్ గా. తరచూ ఇంటికొచ్చేవాడతను. జానకిరామ్కి కూడా గురురాజు బుద్ధిమంతుడిలా కనిపించడంతో పెద్దగా అభ్యంతరం పెట్టలేదతను. వర్ష దగ్గర ఎప్పుడూ చనువు తీసుకోలేదతను. ఎప్పుడు ఏదో కొత్త నవలతో కనిపించేవాడు రాజు. కనీసం నవలల్ని అద్దెకు తెచ్చుకోవడానికి కూడా ఇంట్లో వాళ్లు డబ్బులిచ్చే స్థితిలో లేని స్నేహితురాలిద్దరూ పోటీపడి చదివేవాళ్లు నవలల్ని. అయితే కేవలం నవలల్ని చదవడంలోనే కాదు, గురురాజు మీద ఇష్టం పెంచుకోవడంలోనూ రవళి తనతో పోటీ పడుతోందని వర్ష ఏమాత్రం గ్రహించలేకపోయింది. ఫలితం సాయంత్రం 6 గంటలు. వర్ష బజార్కెళ్ళింది కూరలు కొనుక్కు రావడానికి. తాళం వేసున్న పోర్షన్ని చూసి సైకిల్ దిగిన గురురాజు భారంగా నిట్టూర్చాడు. అతని దినచర్యలో ప్రతిరోజు అదో తప్పనిసరి అలవాటుగా మారిపోయింది 2 ఏళ్లుగా. క్రమం తప్పకుండా నల్లకుంటలో ఉన్న తమ ఇంటి నుంచి సైకిల్ తొక్కుకుంటూ అంబర్పేటలో ఉన్న వర్షింటికి వచ్చేవాడతను. ప్రతిరోజు తన కోసం వచ్చే గురురాజు పట్ల సహజంగానే వర్ష అభిమానం రెట్టింపైంది. కాని ఇన్నాళ్లలోనూ అదే మొదటిసారి. అతను వచ్చేసరికి ఆమె లేకపోవడం. కొద్దిగా చీకటి పడింది అప్పటికే. వెనక్కి తిరగబోతుంటే వెనక నుంచి ఎవరో పిలిచినట్టు వినిపించి ఆగాడతను. గేటు దగ్గరగా వస్తోంది రవళి. ఏం రాజు, వర్ష లేదని వెళ్ళిపోతున్నావా? ఎక్కడికి వెళ్ళింది? చెప్తా. వీధిలో నిలబడి ఏం మాటలు, లోపలికి రా. సైకిల్ని గోడకు ఒరిగేలా ఉంచి ఆమె వెనకే లోపలికి నడిచాడు గురురాజు. వరుసగా రైలు పెట్టెల్లా ఉన్న 3 గదుల పోర్షన్ అది. ముందు గదిలో కూర్చోబోతున్న అతన్ని వరిస్తూ మధ్య గదిలోకి తీసుకెళ్ళింది రవళి. ఇంతకీ వర్ష? ఏం వర్ష లేకపోతే మా ఇంట్లో కాసేపు ఉండకూడదా? సూటిగా చూస్తూ అడిగింది రవళి. ఆ అడగడంలో ఓ విధమైన అధికారం, చనువు వినిపించి ఆశ్చర్యంగా తలెత్తడతను. అతని కళ్ళలోకి చూస్తూ నవ్వింది రవళి మొత్తుగా. కాఫీ పెట్టిస్తాను, కూర్చోరాజు. ఇబ్బందిగా మంచం మీద కూర్చున్నాడతను. ఆ ఇంట్లో అది తప్ప కూర్చునేందుకు కుర్చీలు కూడా లేవు. అది కాదు, అతన్ని మరింత ఇబ్బందికి గురి చేస్తోన్న ఫీలింగ్. ఇంట్లో ఆమె తప్ప ఎవరూ లేకపోవడం. అప్రయత్నంగానే అతని కళ్ళు మంచం దిండు మీద చదువుతూ బోర్లించి పెట్టిన వీక్లీ కేసు తిరిగాయి. చేత్తో అందుకున్నాడు క్యాజువల్ గా.
ఆమె చదువుతూ పెట్టేసిన పేజీ ఏదో అర్థమవగానే కొద్దిగా అనీజినెస్ చోటు చేసుకుంది అతనిలో. ఓ ప్రముఖ సెక్స్ స్పెషలిస్ట్ డాక్టర్ జవాబులిస్తోన్న దాంపత్య రహస్యాలు శీర్షికది. దాదాపు 20 ఏళ్ల వయసులో ఉన్న గురురాజులో ఆ వయసులో ఉండే యువకుల్లో కనిపించే కోరికలు లేవని చెప్పలేం. కానీ మనిషిలోని ప్రవర్తనకి సగం పెరిగిన వాతావరణం, మరో సగం స్నేహితులు కారణం అవుతారు. హిమవర్ష సమక్షంలో అతనిలో ఎప్పుడూ సెక్సీ ఆలోచనలు చోటు చేసుకునేవి కావు. దాన్ని కేవలం ప్రేమ అని చెప్పడం కూడా కష్టం. ఓ అద్భుతమైన అపురూపమైన పాలరాతి శిల్పం వర్ష అతని దృష్టిలో. అయితే ఆ శిల్పం తనదేనని, తనకే చెందాలనే బలీయమైన భావం మాత్రం మనసు లోతుల్లో ఉంది. కాఫీ. రవళి పిలుపుకి తలెత్తాడు రాజు. ఏంటి, ఇది చదువుతున్నావా? ఆదోలా చూస్తూ నవ్వింది. కాఫీ గ్లాసుని అందించే నెపంతో ఆమె కావాలని తన చేతిని వేళ్లతో స్పృశించినట్టు అనిపించింది అతనికి. మరీ పరాయి వాళ్ల తలదించుకుంటావేం? మంచం మీదే అతనికి కొద్ది దూరంలో కూర్చుందామె. దాదాపుగా అతన్ని తాగుతున్నట్టుగా మీద కొంగి దిండు పక్కనున్న వీకిలిని అందుకుంది రవళి. ఏంటి అలా చూస్తున్నావు? ఈసారి మరింతగా తడబడి చూపుల్ని గబాలన మరచుకున్నాడతను. ఉద్వేగంతో అతని గుండె ఎగిసిపడుతోంది. అబ్బో, ఎన్నాళ్ళు బుద్ధిమంతుడు అనుకున్నానే. ఆమె పేదాల్ని వంకరగా తిప్పి మాట్లాడడంలో కవ్వింపు స్పష్టంగా కనిపిస్తోంటే దొరికిపోయినట్టు గాబరాగా తలెత్తాడతను. వెళతాను. గబాలన లేచాడు రాజు. సరిగ్గా అదే క్షణంలో కరెంట్ ఆఫ్ అయింది. పవర్ కట్ కాదే, పక్కిళ్లలో లైట్లు కనిపిస్తున్నాయి ఆలోచిస్తున్నట్టుగా అంది రవళి. గుమ్మం దాటబోతున్న రాజు ఆగాడు క్షణం పాటు. రాజ్, మా ఇంట్లోనే కరెంట్ లేదంటే ఫ్యూజ్ పోయిందేమో, ఓసారి చూడరాదు. తప్పనిసరిగా లోపలికొచ్చాడు రాజు. మధ్యగదిలో ఓ మూలగా ఉంది కరెంటు సబ్మీటర్. ఇదిగో స్టూలు, తీసుకొచ్చి మీటర్ కిందిగా వేస్తూ అంది. నేను అగ్గిపెట్టి ముట్టిస్తాను, ఆ వెలుతుర్లో చూడు. స్టూల్ మీద నిలబడ్డాడు రాజు. పూర్తిగా చీకటి పడింది అప్పటికే. సాకెట్లోంచి ఫ్యూజుని బయటికి లాగాడు. ఆమె సర్రున అగ్గిపుల్లని గీయగానే ఫ్యూజ్ వైరు తెగిపోయి కనిపిస్తోంది స్పష్టంగా. ఫ్యూజ్ పోయింది, వైరు ముక్క ఏదైనా ఉందా? తెస్తానుండు. ఇదిగో వైరు. కుడి చేతిని పైకి లేపిందామె. వంగి అందుకోబోయే క్షణంలో ఆమె భుజం మీద నుంచి ఓణి జారిపోయింది. తీసుకో. స్పృహలోకొస్తూ వైరుని బ్లేడ్ని అందుకున్నాడు రాజు. బలవంతంగా దృష్టిని మరల్చుకుంటూ వైరుని బ్లేడ్ని తీసుకుని ఎలక్ట్రిక్ వైరు ముక్క చివరున్న ప్లాస్టిక్ కవర్ని కోయబోయాడు. సరున అగ్గిపుల్ల గీసింది రవళి. ఆ కాస్త శబ్దానికే ఉలికిపడ్డట్టు అతని కుడిచేయి వణికింది. ఎడమ చేతి చూపుడు వేలు మీద కసుక్కున కోసింది పదునుగా ఉన్న బ్లేడు. బుస్సున పొంగింది రక్తం. అబ్బా, బాధగా మూలిగడతను. ఏమైంది రాజ్? కంగారుగా తలని పైకెత్తింది రవళి. అతను జవాబు చెప్పబోయేంతలో స్టూల్ మీదకి అతన్ని ఉరుసుకుంటూ ఎక్కేసింది. వేలు తెగింది. తడబడ్డాడు రాజు. అంతే. ఏం జరిగిందో అతనికి అర్థమయ్యేలోగానే అమాంతం అతని చేతినందుకుని చూపుడు వేల్ని తన నోట్లో పెట్టేసుకుంది రవళి. ఊహించని ఆమె చర్యకి పూర్తిగా స్థాణువైపాడతను. మస్క చీకట్లో అతని పేదాలు వణికాయి. రవళి, రాజు మరింతగా హత్తుకుపోయిందామె. తనకేమైందో అర్థం చేసుకునేలోగానే రిఫ్లెక్స్ యాక్షన్లా అతని చేతులు ఆమె భుజాల చుట్టూ కదిలాయి. ఉద్రేకం, ఏకాంతం, చీకటి, తొలిసారిగా నిలువెల్లా తాకుతున్న కన్నెపిల్ల స్పర్శ. ఏం జరుగుతోందో తెలియని స్థితిలో రాజు, నేనంటే ఇష్టం లేదు, చెవి దగ్గరగా గుసగుసగా అందామే. రాజ్, ఐ లవ్ యూ, ఐ టూ. అంతే. లవ్ అనే మాట చెవిన తాకిన మరుక్షణం మనసు లోతుల్లో ఎక్కడో కంచి జుళిపించినట్టయింది అతనికి. క్షణాల్లో స్పృహలోకొచ్చాడు. రాగానే అర్థమైంది వివసత్వంలో తనెంత పిచ్చిగా ఎమోషనల్ గా ప్రవర్తించింది. మరుక్షణం ఎవరో తరుముకొస్తున్నట్టు స్టూల్ మీద నుంచి ఒక జంపు చేసి గబాలన బయటికి పరిగెత్తి సైకిల్ తీసుకుని పారిపోయాడు. బయటకొచ్చే క్షణంలో తెరలు తెరలుగా నవ్వుతోన్న రవళి గొంతు మరింత షాక్ కి గురి చేస్తోంది అతన్ని. ఆ మర్నాడు కాలేజీకెళ్లే బస్సులో కనిపించిన వర్ష ముఖంలోకి సూటిగా చూడలేకపోయాడతను. క్రితం రోజు సాయంత్రం రవళి స్పర్శ అతని విపరీతమైన గిల్టీ ఫీలింగ్ కి గురిచేసింది. ఏం రాజ్, నిన్న రాలేదేం? వర్ష అడుగుతుంటే ఆమె వెనకే ఉన్న రవళి అతని వైపు ఆత్రంగా చూస్తోంది. ఏం జవాబు చెబుతాడా అన్నట్టు. జస్ట్ కొద్దిగా పనుంటే. తొలిసారిగా ఆమె ముందు అబద్ధం ఆడాడు గురురాజు. ఆ సంఘటన తర్వాత వీలైనంత వరకు రవళి వైపు చూడకుండా ఒంటరిగా ఆమెని కలిసే ప్రమాదం రాకుండా జాగ్రత్త పడ్డాడు గురురాజు. తనని కావాలనే ఆమె కవ్విస్తోందని, వర్షతో ప్రేమ పోటీకి దిగుతోందని అర్థం కాగానే ఏం చెయ్యాలో తెలియలేదు అతనికి. కొంతమంది ఆడపిల్లలను చూస్తే ఆరాధించి బుద్ధేస్తుంది, మరికొంతమంది ఆడపిల్లలను చూస్తే అనుభవించాలనిపిస్తోంది. రవళి రెండో రకానికి చెందడం కేవలం అతని దురదృష్టం.
రేపు నీ పుట్టినరోజుగా నిన్ను మా అమ్మకి పరిచయం చేస్తాను. కొద్దిగా బిడియంగా తలూపింది వర్ష. డిగ్రీ పరీక్షలు కేవలం 3 నెలల్లోకొచ్చేశాయి. తనకంటే వయసులో కేవలం 1 ఏడాదే పెద్దవాడు. తనతో పాటే డిగ్రీ ఫైనల్ చదువుతున్నవాడు. తనలాగే పేదవాడు. ఇవేవీ ఆలోచించలేదామె. అతనిలో ఆమెని విపరీతంగా ఆకర్షించిన గుణం, అతని ముఖంలో కనిపించే స్వచ్ఛత, అతని మాటల్లో తన పట్ల ధ్వనించే ఆర్ద్రత, అంతే. ఏంటి జవాబు చెప్పకుండా ఆలోచిస్తున్నావు? జవాబుగా మళ్లీ నవ్విందామె ముగ్ధ మనోహరంగా. ఆ నవ్వంటే రాజుకి పిచ్చిష్టం. ఆ నవ్వు తనది, ఆ అందం తనది, ఆ మనసు తనది, ఆ జీవితం తనది, తనది మాత్రమే. రాజు, మీ అమ్మగారు నన్నే ఎందుకు ఇష్టపడ్డావు అని అడిగితే నీ దగ్గర జవాబుందా? హఠాత్తుగా అందామే. అర్థమైంది అతనికి. సూటిగా అడగకుండా ఆ ప్రశ్నని ఎంత తెలివిగా ఇండైరెక్ట్ గా వేసిందో తెలియగానే సూటిగా ఆమె ముఖంలోకి చూస్తూ చెప్పాడు. వర్ష, నా జవాబు వింటే నవ్వుతావేమో. ఐ ప్రామిస్. చెప్పవు? బ్రతిమాలిందామే. నిన్ను చూస్తే నాకెందుకిష్టమో తెలుసా? కొద్దిగా ఆగి కంటిన్యూ చేశాడు రాజు. జామెట్రీ బాక్స్ కాగితం అడుగున దాచుకునే నెమలిక నా సొంతం అనుకునేవాణ్ణి చిన్నప్పుడు. అందమైన హీరో పెన్ నాన్న కొనిచ్చినప్పుడు జాగ్రత్తగా అది నాకు మాత్రమే స్వంతం అనే ఆనందంతో భద్రంగా జేబులో పెట్టుకునేవాణ్ణి. వయసు పెరిగాక, నీ పరిచయం జరిగాక నువ్వంటేను అలాంటి ఇష్టమే. నువ్వు నా కోసం మాత్రమే పుట్టావు అన్నంత ఇష్టం. ఏంటి, ఓ నెమలికలానో పెన్నులానో నన్ను ఇష్టపడుతున్నావన్నమాట? ప్రాణం లేని వస్తువుతో పోలుస్తావా నన్ను? కొద్దిగా కోపం తొంగి చూసింది ఆమె మాటల్లో. సడన్ గా అతని తేనెరంగు కళ్ళు క్రోధంగా మారిపోయాయి. ఎస్, అతన్ని చూస్తుంటే ఉడికించాలనిపిస్తోంది ఆమెకి. నెమలికలానో పెన్నులానో ఇష్టపడ్డావనుకో, వాటిలానే నన్ను ఎవరైనా ఎత్తుకుపోతే చంపేస్తాను. నివ్వెరపోయిందామె. ఆమె జవాబు పూర్తి కాకముందే రాజు గొంతు వణికింది కొద్దిగా. పళ్ల బిగువన ఏదో జ్ఞాపకాన్ని గుర్తు తెచ్చుకుంటున్నట్లు ఆ పెదాలు కదిలాయి. 7వ క్లాసులో నా జామెట్రీ పెట్టిలోంచి నెమలికను తీసి తుంచేసిన గోపాలగాడి కుడి చేతిని తలుపుల మధ్యన పెట్టి విరగొట్టాను, ఎవరో చూడకుండా. నానిచ్చిన హీరో పెన్నుని బలవంతంగా లాక్కున్న శంకర్ని రోడ్డు మీద వస్తుంటే గులకరాయితో తల పగిలేలా ఈడ్చిపెట్టి కొట్టాను. వింటున్న వర్ష ఉలికి పడింది. గుర్రాజు ముఖంలో ఓ కొత్త రూపం కనిపిస్తుంది ఆమెకి మొదటిసారిగా. ఏదో ట్రాన్స్ లో ఉన్నవాళ్ల చెప్పుకుపోతున్నాడు గురురాజు. నాకెంతో అపురూపమైన వస్తువుల్ని ఎవరు ముట్టుకున్నా నేను సహించను. చివరికి ఇంట్లో నా సబ్బు, టవలు, కంచం, మంచం అన్నీ వేరుగానే ఉంటాయి. వాటిని వాడటం కాదు, ఎవరైనా చివరికి తాకినా నేను భరించలేను. అవన్నీ నా సొంతం. నువ్వు అంతే. నువ్వు నాదానివి, నా కోసమే పుట్టావు, అంతే. అర్థమైంది వర్షకి. అతని ప్రేమలో గాఢత వికటిస్తే కక్షగా కూడా మారగలిగినంత బలమైందని. అయితే ఆ ప్రేమని చూసి గర్వపడిన ఆమెకు తెలీదు, అతనిలో 2వ రూపాన్ని చూసే అవకాశం అతి త్వరలో రాబోతుందని. ఆ మర్నాడు వర్షం తీసుకెళ్లి తల్లికి పరిచయం చేశాడు రాజు. చిదిమి దీపం పెట్టుకోదగ్గ అందంతో, వినయంతో, బిడియంతో కనిపించే వర్ష ఆవిడ్ని మొదటి చూపులోనే ఆకట్టుకుంది. ఆప్యాయంగా తనతో వంటింట్లోకి తీసుకెళ్లింది వర్షని. ఆమెకి ఫోటోగ్రఫీ ఇష్టమని తెలిసిన రాజ్ కెమెరా ప్రజెంట్ చేశాడు బహుమతిగా. ఒక్క క్షణం వాళ్లు చూపిస్తున్న ప్రేమాభిమానాలకి కరిగిపోయింది వర్ష. కన్నీటితో మస్కలు కమ్మిన కళ్లతో అభిమానంగా చూసింది ఆవిడ వైపు. ఆమె మూడీనెస్ ని గమనించిన ఆవిడ సరసంగా అంది, ఓ పిల్ల, నాకేం అభ్యంతరం లేదు. డిగ్రీ పరీక్షలు బాగా రాసి మంచి ఉద్యోగం తెచ్చుకోనివాణ్ణి. ఇలాగే నా చేత్తో రోజూ జడవేసి పూలదండని అమరుస్తాను. వర్ష సిగ్గులు మొగ్గ అయింది. ముఖం ఎర్రగా కందిపోగా బయటకొస్తూ గుమ్మం దగ్గర నిలబడ్డ రాజువైపు చూసింది. అతని కళ్ళల్లో చెప్పలేని ఆనందం. గేటు దాకా వచ్చాక ఆగారిద్దరు. తెల్లటి ఆమె నుదుటి మీద ఎర్రగా మెరుస్తోన్న తిలకం బొట్టులో ఓ వెంట్రుక అందంగా అతుకుపోయి ఆ సంధ్యవేళ మరింత అందంగా కనిపిస్తోంది. వర్ష, ఆర్ద్రంగా పిలిచాడతను. అమ్మ మాటలు విన్నావుగా? నీ పుట్టినరోజుకి పిలిచాను. అమ్మ చేత అవుననిపించాను. మరి నాకేమీ బహుమతి ఇవ్వవా? కొద్దిగా చిలిపిదనం ఆ గొంతులో. కలవరంగా తలెత్తింది వర్ష. ఏం కావాలతనికి? కొంపదీసి చొరవగా చనువు తీసుకోడు కదా? ఆమె భయాన్ని అర్థం చేసుకున్నట్టుగా మెల్లిగా నవ్వాడతను. డోంట్ వర్రీ, నిన్నేమీ ఇబ్బంది పెట్టను. అన్నీ పెళ్ళయ్యాకే. కానీ ఈలోగా సిగ్గో, బిడియమో, భయమో, ఏదో తెలియని ఉద్వేగం ఆమెను నిలువెల్లా కుదిపేస్తోంది. వర్ష, ఒక్క ఎయిర్ కిస్. హీఈస్ హ్యాండ్సమ్, హీఈస్ చార్మింగ్, హీఈస్ లవబుల్ అండ్ ఆల్సో సెంటిమెంటల్.
ఒక్క క్షణం బిడియాన్ని పక్కకి నెట్టేస్తూ అతని వైపు చూసింది వర్ష. జ్యూసీగా మెరుస్తున్న లేత పెదవులు వృత్తంలా ముడుచుకున్నాయి. ఆమె యవ్వన సుగంధం దగ్గరగా నాసికా పుటాల్ని ముందుగా తాకిందో తడితడిగా అతని పచ్చని చెక్కిల మీద ఆమె అదరాలు తీయటి ముద్రని ముందుగా వేశాయో తెలియకముందే ఆమె అదృశ్యమైంది. గేటు కానుకునే నిలబడిపోయాడతను డ్రీమీగా. ప్రియురాలి తొలిముద్దు చెక్కిలి మీద చేసిన వలపు సంతకం ఓ తీపి జ్ఞాపకంలా మనసుని కుదిపేస్తుంటే నిజం? నమ్మశక్యం కానట్టు ఆశ్చర్యంగా చూసింది రవళి. కించిత్ గర్వంతో సంతోషంతో రాజు తల్లి తనని ఎంత ప్రేమగా పలకరించిందో చెబుతోంది వర్ష రవళికి. ఇదిగో ఈ కొత్త చీర కొనిపెట్టారావిడ. రాజు నాకు ఈ కెమెరా పుట్టినరోజు గిఫ్ట్గా ఇచ్చాడు. కళ్ళు మూసుకుని పరవశంగా చెబుతున్న వర్ష గమనించలేదు. పక్కనే కూర్చున్న రవళి ముఖంలో మారుతున్న ఫీలింగ్స్ ని గమనించుంటే స్పష్టంగా అర్థమయ్యేదానికి. ఆ ఫీలింగ్ పేరు జలసి అని. రాత్రి 10 గంటలు. మంచం మీద పడుకున్న వర్ష మనసంతా డ్రీమీగా దూదిపింజిలా తేలిపోతుంది. తన చుట్టూ చిన్నప్పటి నుంచి ఉన్న ఒంటరితనం అనే షెల్ని బదులు చేసి వాళ్ళింట్లో తనకి కోడలి స్థానం కల్పించడానికి వాళ్ళు ఒప్పుకున్నారనే ఆనందంతో విహరిస్తోంది ఆమె మనసు. జస్ట్ ఇంకో 3 నెలల్లో డిగ్రీ అయిపోతుంది. తల్లిదండ్రులకు రాజు ఒక్కడే కొడుకు. తను తన తండ్రికి ఒక్కతే కూతురు. ఈ సంబంధం విషయం చెబితే తండ్రి ఏమాత్రం అభ్యంతరం పెట్టకపోవచ్చు. దేవుడి దయవల్ల రాజు డిగ్రీ పూర్తవగానే ఓ మంచి ఉద్యోగం సంపాదించుకోగలిగితే ఆ తర్వాత ఆ పైన ఆలోచించడానికే సిగ్గేసింది ఆమెకి. అప్రయత్నంగానే జడలోంచి మల్లెపూల చెండుని ముందుకు లాక్కుని సుతారంగా ఆగ్రానించింది. ఓ మత్తైన పరిమళం ఆమెను నిలువెల్లా వ్యాపించిన ఫీలింగ్. ప్రేమంటే నమ్మకమనే పునాదులతో నిర్మించుకునే ఓ అందమైన పాలరాతి భవనం. ఎక్కడో చదివిన వాక్యం గుర్తుకొచ్చింది ఆమెకి. సరిగ్గా అదే సమయానికి ఆమె మంచానికి కేవలం 12 అడుగుల దూరంలో పక్క పోర్షన్లో మంచం మీద పడుకున్న రవళికి నిద్ర రావడం లేదు. సాయంత్రం రాజు వాళ్ళింటి నుంచి వచ్చాక వర్ష గర్వంగా ఆవిడ పెట్టిన చీరని, రాజు కొనిచ్చిన కెమెరాని చూపిస్తుంటే ఈర్షతో ఆమె మనసు బొగ్గుమంది. 1 కాదు 2 కాదు, దాదాపుగా 3 ఏళ్లుగా గురురాజుని ఆకర్షించాలని రకరకాలుగా ప్రయత్నిస్తోందామె. తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు. మనిషి అందంగా ఉంటాడు. అన్నింటినీ మించి ఈ మహానగరంలో నల్లకొంటలో 500 గజాల స్థలంలో పెంకిటిల్లుంది. ఎంత లేదన్నా దాని విలువ దాదాపు 5 లక్షల దాకా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే తనలాంటి మధ్యతరగతి దిగువ స్థాయి ఆడపిల్లకి అలాంటి వాడు భర్తగా దొరకడం దాదాపుగా అసాధ్యం. డిగ్రీ పూర్తి చేస్తే తెలివైనవాడు కాబట్టి ఏదో ఒక ఉద్యోగాన్ని సంపాదించుకోలేకపోడు. కానీ వర్ష అతని ఊహల్లో తిష్ట వేసుకుని కూర్చుంది. వర్షకేం 2 వాటాల డాబా ఇల్లుంది. అవసరమైతే ఈ ఇంటిని అమ్మేసి ఘనంగా కట్నమిచ్చి పెళ్లి చేయగలడు వాళ్ళ నాన్న. కాని తన తండ్రో తలకిందులుగా తపస్సు చేసిన రాజులాంటి అల్లుణ్ణి ఈ నగరంలో తీసుకురాలేడు. ఆలోచిస్తున్న కొద్దీ రవళి మనసులో వర్ష పట్ల అసూయ మరింతగా ఎక్కువ అవుతోంది. కన్నెపిల్లకి సహజంగా ఉండే బిడియాన్ని కూడా కొద్దిగా పక్కకి నెట్టేసి వర్షలేని ఓ సాయంత్రం ఫ్యూజ్ వేసే నెపంతో అతన్ని రెచ్చగొట్టి ఆకర్షించాలనే ఆమె ప్రయత్నము పూర్తిగా ఫలించలేదు. తాత్కాలికంగా ఆ క్షణంలో వయసు వేడిలో తనని కౌగిలించుకునే ప్రయత్నం చేసినా ఆ తర్వాత ఎప్పుడు మళ్లీ చొరవ తీసుకునే ప్రయత్నాన్ని అతను చేయలేదంటే ఆకర్షించడంలో కూడా తాను దారుణంగా ఫెయిల్ అయినట్టేగా. ఆవేశంతో రవళి నాసికా పుటాలు అదురుతున్నాయి. తను ఓటమిని ఒప్పుకోలేదు. చూస్తూ వర్షకి రాజ దారదత్తమైపోతే భరిస్తూ మౌనంగా ఏమీ చేయకుండా చేతులు ముడుచుకోలేదు. ఆవేశం మనిషిలో విచక్షణని చంపేస్తుంది. ఇన్ఫీరియారిటీతో పాటు ఆవేశం చోటు చేసుకునే క్షణంలో మనిషి తీసుకునే నిర్ణయాలు ఒక్కోసారి ఘోరమైన పరిణామాలకి దారితీస్తాయి. ఆ క్షణంలో రవళి తీసుకున్న నిర్ణయం కూడా దాదాపు అలాంటిదే. అయితే ఆ నిర్ణయం ఆమె ఒక్క జీవితాన్నే కాదు, ఆమెతో పాటు వర్ష జీవితాన్ని, రాజు భవిష్యత్తుని నాశనం చేసే ఓ పతనానికి ప్రారంభమవుతుందని ఆ క్షణంలో రవళి ఊహించలేదు. ఏంటి, నువ్వు రావా? కొద్దిగా ఆశ్చర్యంగా తలెత్తింది వర్ష. అవునే. కుడి చేతి చిటికిన వేలిని బొటన వేలిని మడిచి మధ్యలో ఉన్న 3 వేళ్లని పైకెత్తి చూపిస్తూ అంది రవళి. ఎప్పుడు? పొద్దున్నే. అసంతృప్తి ధ్వనించింది రవళి మాటల్లో. అయితే మాత్రమేంటి, మేనేజ్ చేసుకుందాం, రారాదు. శ్రీలక్ష్మి బాధపడుతుందే, బెంచ్మేట్స్ అయ్యుండి దాని పెళ్లికి వెళ్ళకపోతే. నాకెందుకో రెస్ట్లో ఉండి అలా పెళ్లిళ్ళకి వెళ్లాలంటే ఇబ్బందిగా ఉంటుందే. రవళి తలని అడ్డంగా ఊపింది. శ్రీలక్ష్మి అనే అమ్మాయిది వాళ్ళ క్లాసే. డిగ్రీ 3 ఏళ్లు ఒకే బెంచి వాళ్ళది. హఠాత్తుగా పెళ్లి కుదిరేసరికి పరీక్షల ముందే అయినా ముహూర్తాలు పెట్టుకోక తప్పలేదు.
మేడ్చల్ దగ్గర ఓ పల్లెటూరు, శ్రీలక్ష్మి వాళ్ళది. అక్కడే పెళ్లి కూడా. మరి మీ అమ్మ వాళ్ళు ఊరెళ్ళారుగా, ఒక్కదానివే రాత్రంతా ఎలా ఉంటావు? నాకేం భయం లేదు, ఆయన మీ నాన్నగారు వస్తారుగా. కర్మ, ఆయన గురించి చెప్పుకోవాలి. ఇవాళ 1 తారీఖుగా జీతం తీసుకుని ఆఫీసులో పేకాడి డబ్బులో సగమైన పోగొట్టుకుంది, ఇంటికి రారు. ఎలాగోలా ఉంటాలేవే. రవళి మొహమాటంగా అంది. అప్పటికే కొత్త చీర కట్టిన కాలేజీ అమ్మాయిలిద్దరూ లోపలికి వస్తున్నారు. చూడవే, శిరీష వాళ్ళొచ్చారు. రవళి తొందర పెట్టింది. నీ సంగతి ఆలోచిస్తున్నానే. పోనీ శిరీష కారులోనేగా వెళతాం, వెళ్లేదారిలో నల్లకుంటలాగి రాజుకి చెప్పనా ఈ పూటకి నీకు తోడుగా ఉండమని. రెప్పపాట్లో రవళి కళ్లల్లో తళుక్కుమనే మెరుపుని వర్ష గమనించేలోగానే శిరీష్ అనే డబ్బున్న పిల్ల దూకుడుగా వచ్చింది. క్షణాల్లో బిలబిలమంటూ ఆడపిల్లలంతా పెళ్లికి బయలుదేరారు. బయలుదేరే ముందు రవళికి దగ్గరగాగి సిన్సియర్గా అంది వర్ష. ఏమని రవళి, ఈయనొక్కదాన్ని వదిలిపెట్టడానికి నాకు భయంగా ఉంది. డోంట్ వరీ వర్ష, అదేం పసిపిల్ల కాదులే. శిరీష కేర్లెస్ గా నవ్వింది కారు స్టార్ట్ చేస్తూ. సరిగ్గా మధ్యాహ్నం 3 అయిందప్పుడు. రాత్రి 7ంటికి పెళ్లి. నల్లకుంట్లో కారాపి గుర్రాజుకి చెప్పాలని దిగిన వర్ష ఉసూరుమంది. ఫ్రెండ్స్తో బయటికెళ్లాడని చెప్పింది అతని తల్లి. గబగబా చిన్న స్లిప్ మీద 4 వాక్యాలు రాసేసి రాజు రాగానే ఇమ్మని ఆవిడ చేతిలో పెట్టి కారెక్కింది వర్ష. అబ్బా, త్వరగా రావే బాబు, పెద్ద ఫోటోగ్రాఫర్లా భుజానికి ఆ కెమెరా ఒకటి. విసుక్కుంది శిరీష. పోవే, లైఫ్లో మొదటిసారి పెళ్లి ఫోటోలు తీయబోతున్నాను. దాని ఫోటోల్ని ఎంత అట్రాక్టివ్గా ఆర్టిస్టిక్గా తీస్తానో చూడు, ఛాలెంజ్. రాజు ప్రజెంట్ చేసిన కెమెరాని చూస్తూ స్థిరంగా అంది వర్ష. చూద్దాంగా, నువ్వు తీసే ఫోటోల్లో ఒక్కటైనా సరిగ్గా వస్తే నిన్ను ఓ ఫోటోగ్రాఫర్గా గుర్తిస్తాను, సరేనా? విక్రించింది శిరీష. రాత్రి 9 గంటలు. ఫస్ట్ షో సినిమా చూసొస్తున్న గురురాజు కళ్ళ ముందు సినిమాలో దృశ్యాలు ఇంకా గిర్రుమని తిరుగుతున్నట్టే ఉంది. ఫ్రెండ్స్ బలవంతం చేస్తే అయిష్టంగానే వెళ్ళాడా సినిమాకి. మలయాళం డబ్బింగ్ సినిమా అది. సెన్సార్ కాని సెక్స్ దృశ్యాల్ని సినిమా మధ్య మధ్యలో చూపించారు అక్కడక్కడ. జీవితంలో మొట్టమొదటిసారిగా స్త్రీ పురుషుల నగ్న రూపాల్ని, వాళ్ల మధ్య సెక్స్ కార్యక్రమాన్ని చూస్తున్న రాజ్ మనసు కల్లోలంగా తయారైంది. సరిగ్గా అలాంటి స్థితిలో ఇంటికి రాగానే చెప్పింది అతని తల్లి. వర్షొచ్చి వెళ్ళిందిరా మధ్యాహ్నం, నీకు స్లిప్ ఇమ్మంది. చేతిలో కాగితం మడతలు విప్పిన రాజుకి ముత్యాల్లాంటి అక్షరాలతో 4 లైన్లు కనిపించాయి. డియర్ రాజ్, మేమంతా పెళ్లికి వెళుతున్నాం. రాత్రికి రావడం కుదరకపోవచ్చు. రవళి వాళ్ల అమ్మా నాన్న ఊరెళ్లారు. అది మాతో పెళ్లికి రావాల్సింది. ఇబ్బంది రావడం వల్ల ఆగిపోయింది. దయచేసి ఈ ఒక్కపూట మా ఇంట్లో తనకి తోడుగా పడుకో, నీ వర్ష. చదవడం పూర్తి చేయగానే బరువుగా నిశ్వసించాడతను. మరో 15 గంట తర్వాత సైకిల్ తొక్కుతూ అంబర్పేట రోడ్డు మీద ఉన్నాడు రాజు. రావనుకున్నానే. గుమ్మంలోనే ఎదురైంది రవళి. ఏమో, వర్షకి తప్ప మరెవరికీ సహాయం చేయవుగా. అలక నటించింది అనవసరంగానే. అదేం లేదు, మామూలుగా ఉండడానికి ప్రయత్నిస్తూ అన్నాడతను. రాత్రి 10 అవుతోంది. ఆకాశంలో అక్కడక్కడ మబ్బులు దట్టంగా కనిపిస్తున్నాయి. వాతావరణం చల్లగా ఉంది. ఏ క్షణాన్నైనా వాన కురిసేలా ఉంది. భోంచేసావా? ముభావంగా చెప్పాడతను. ఎక్కడ పడుకుంటావు? సందిగ్ధంగా ఆగాడు. అతని సంశయాన్ని గమనించినట్టు చిన్నగా నవ్వంది. ఈ ఒక్క రాత్రి నేనున్న పోర్షన్లో పడుకుంటే నీ పవిత్రతకేమీ భంగం కాదు గాని లోపలికి రా. చివ్వున తలెత్తాడు. కళ్ళ చివరి నుంచి చూస్తూ నవ్వుతోంది. ఆ నవ్వు రెచ్చగొట్టేలా సెక్సీగా. హఠాత్తుగా సాయంత్రం చూసిన సినిమా హీరోయిన్ గుర్తుకొచ్చింది అతనికి. గబాలన చూపుల్ని విడదీసుకుని లోపలికి కదిలాడు. మధ్యగదిలో ఉన్న మంచం మీద బెడ్షీట్ని దులిపివేస్తూ అంది. నువ్విక్కడ పడుకో. పర్వాలేదు, ముందు గదిలో పడుకుంటాగా. నీకేం పిచ్చా? గ్రిల్స్ వరండాలో పడుకుంటావా? అసలే వానొచ్చేలా ఉంది. రేపొద్దున్న తడిసి నీకేదైనా జ్వరంగాని వస్తే వర్ష నన్ను దెప్పుతుంది. లోపలే పడుకో. లోపలికి రాక తప్పలేదు అతనికి. బెడ్ మీద తాకినట్టు కూర్చున్నాడు రాజు. రవళి వీధి తలుపు గడిపెట్టొచ్చింది. అతని మంచం పక్కనే నేల మీద పొరుపు పరుచుకుని పక్క వేసుకుంది. పడుకో. మాట్లాడలేదతను. ఆ వాతావరణం ఇబ్బందిగా ఉంది. మనసుని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కొద్ది రోజుల క్రితం అదే గదిలో స్టూల్ మీద ఇద్దరూ ఉరుసుకుపోతూ నిలబడ్డ దృశ్యం పదే పదే కళ్ళ ముందు తిరుగుతోంది. దానికి తోడు సినిమా హీరోయిన్ దృశ్యాలు. బలవంతంగా కన్నెప్పలు బిగించాడతను, తనని తాను కంట్రోల్ చేసుకుంటూ. 4 అడుగుల దూరంలో పరుపు మీద వెలకిల్లా పడుకుంది రవళి. ఆమెనలా చూస్తున్న కొద్దీ రాజ్ మనసు వశం తప్పుతోంది. కొద్ది రోజుల క్రితం ఆ సంఘటన తాలూకా జ్ఞాపకం అతన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సడన్ గా అంది రవళి. హఠాత్తుగా ఎవరన్నా ఇప్పుడొచ్చి గదిలో ఉన్న మనిద్దరినీ చూసి ఏమనుకుంటారు?
సూటిగా గుండె లోతుల్లో తాకిందా ప్రశ్న. ఎంత నిగ్రహించుకుందామనుకున్నా వెలకెల్లా పడుకున్న ఆ భంగిమ అతని కళ్ళని ఆకర్షిస్తోంది. అయిందా చూడ్డం? అదిరిపడ్డాడతను దొరికిపోయిన దొంగలా. తను ఆమెని చూడ్డాన్ని ఆమె పసిగట్టిందనే భావం అతనిలో గిల్టీనెస్ ని పెంచుతోంది. తప్పని తెలిసి ఎందుకీ అసక్తత, ఏమిటి మనోదౌర్బల్యం? అతనొచ్చే ముందే ఫ్రెష్గా మొహం కడుకుని తయారే జడలో నిండుగా మల్లెపూల చెండుని తురుముకుందేమో ఆ పరిమళం మనసుని ఏవేవో లోకాల్లో తేలిపోయేలా చేస్తోంది. అంతర్లీనంగా మొదలైన అపరాధ భావం విచక్షణని మేలుకొల్పడానికి విఫల ప్రయత్నం చేస్తోంది. సరిగ్గా అప్పుడు పరుపం మీద నుంచి లేచి సరాసరి రాజు పడుకున్న మంచం మీద కూర్చుంది రవళి. మొహంలో మొహం పెట్టి మొత్తుగా చూస్తూ అంది గుసగుసగా. నిజం చెప్పు రాజు, నేనంటే నీకిష్టం లేదు? ఆమె కాస్త ముందు కొంగింది. సినిమాలో హీరోయిన్ దృశ్యాలు, ఫ్యూజ్ వేసిన పూట రవళి స్పర్శ అతని శరీరంలో రక్తం పిచ్చిగా పరుగులు తీస్తోంది. గుండెల్లో పంపు చేసినట్టు ఉద్వేగం. ఈసారి మరికాస్త అతని మీద కొంగింది. చెప్పు, నేనంటే ఇష్టం లేదు? ఆ ప్రశ్నించడంలో జానతనం, ఆ చూపుల్లో మత్తు, మల్లెపూల పరిమళం, కైపెక్కిన కళ్ళు, గుండెల్ని తాకుతున్న తొలి ఆడపిల్ల స్పర్శ. వద్దు, కావాలి, వద్దు, తప్పు, నో. సందిగ్ధంలో వాంఛ విచక్షణని డామినేట్ చేస్తున్న క్షణాన రవళి పేదాలు అతని మెడని స్పృశిస్తున్నాయి రెచ్చగొడుతూ. రాజ్, నేనంటే ఇష్టం లేదు? ఉంది. అస్పష్టంగా వణికాయి అతని పేదాలు. ఒక్కసారి తనతో అనుభవాన్ని పొందాక చచ్చినట్టు తనతో పేళ్లు కొప్పుకుంటాడు. అది ఆమె ధైర్యం. రాజు లాంటి సెంటిమెంటల్ ఫెలోని లొంగ తీసుకుంటున్న ఆనందం ఆమెలో. అంతేకాదు, వర్షకి మాత్రమే చెందాల్సిన రాజుని తన వైపు లాగేసుకుంటున్న విజయగర్వం మెరిసింది ఆమె కళ్ళల్లో. ఆ మెరుపు తన స్పర్శ కలిగించిన హాయిగా ఊహించిన రాజు ఆమెను నిలువెలా ఆక్రమించుకోబోయాడు. సరిగ్గా అప్పుడు జరిగిందా సంఘటన. పూర్తిగా అతని చేతుల్లో మైనం ముద్దలా కరిగిపోతున్న రవళి చీకట్లోకి చూస్తోంది. తానంతా తానుగా అతన్ని ఆహ్వానిస్తున్న కరెంటు పోయిన ఆ కటిక చీకట్లో కూడా స్త్రీ సహజమైన భయం ఆమెని పరిసరాలు గురించిన అబ్జర్వేషన్కి దూరం చేయడం లేదు. అప్రయత్నంగానే కిటికీ వైపుకు చూసింది రవళి. అంతే, 1,00,000 వోల్ట్ల ఎలక్ట్రిక్ షాక్ కొట్టినట్టు అదిరిపడింది ఆమె శరీరం. వర్షం దారాల మధ్య నుంచి ఓ మెరుపు మెరిసింది అప్పుడే. ఆ మెరుపు వెలుతుర్లో కిటికీ బయట నిలబడ్డ ఆకారాన్ని చూడగానే షాక్ తిన్నట్టు నిశ్చేష్టురాలైందామె. పరిస్థితులకి తగినట్టుగా మెరుపు వేగంతో రియాక్ట్ అయ్యే శక్తిని భగవంతుడు మగవాడి కన్నా ఆడదానికి ఎక్కువ ఇవ్వడం కేవలం రాజు దురదృష్టం. ఎప్పుడైతే కిటికీలోంచి వర్షని చూసిందో అదే క్షణంలో మెరుపులా ఫ్లాష్ అయిందా ఆలోచన ఆమెలో. అంతే, ఎక్కడలేని శక్తిని కూడగట్టుకున్నట్టు బలంగా అతన్ని తోసేస్తూ అరిచింది కీచుగా. వదులు, నన్నొదులు రాజు అంటూ. ఒక్కసారిగా లోతైన ఆఘాతంలోకి విసిరేసినట్టు త్రుళ్ళిపడ్డాడతను. అప్పటిదాకా తనంత తానే కవ్వించి రెచ్చగొట్టి మోహాన్ని రేపి ముద్దులతో కౌగిలింతలతో ఉన్న మోహాన్ని రేపిన రవళి హఠాత్తుగా అలా ప్రతిఘటించే ప్రయత్నం చేయగానే ముందుగా బెత్తరపోయాడతను. వదులు, దుర్మార్గుడా, వదలమంటుంటే. ఈడ్చిపెట్టి దవడ మీద కొట్టినట్టు ఉలిక్కి పడ్డాడతను. మళ్లీ తనని పూర్తిగా హత్తుకున్న అతన్ని తోసేయాలని విశ్వ ప్రయత్నం చేస్తుందామె. ఆమె నోటి వెంటొచ్చిన దుర్మార్గుడా అనే మాట అతని పురుషాహంకారాన్ని రెచ్చగొట్టింది. తనేదో రేప్ చేసినట్టు ఇలా అంటుందేం? స్ప్లిట్ సెకండ్ వాంఛతో ఊగిపోతున్న అతను ఆమెని అనుభవించకుండా లేచే స్థితిలో లేడు. నిజంగానే ఆమె ప్రతిఘటనని నిజం చేస్తూ దిండుకి 2 పక్కల ఆమె చేతుల్ని పొరుపుకి నొక్కిపట్టి పూర్తిగా లొంగ తీసుకున్నాడామెని. హఠాత్తుగా వర్ష ఊడిపడేసరికి ఏం చేయాలో తోచడం లేదామెకి. దానికి తోడు రాజు చేతుల్ని బలంగా ప్రతిఘటించే శక్తిని కోల్పోతోంది. మరోసారి రెప్పల్ని తెరవకుండానే కిటికీ వైపు చూపుల్ని కదిలించింది. అక్కడ కత్తివేటుకి నెత్తుటి చొక్క లేనట్టు రక్తం ఇంకిపోయిన ముఖంతో నిలబడింది వర్ష. ఒక్క క్షణం తానేం చూస్తుందో అర్థం కానట్టు వెర్రిగా కదలకను కూడా మరిచిపోయినట్టు కిటికీ దగ్గరే నిలబడిపోయిందామె. రాజు, తను రాజు, కనీసం పేదాలతో కూడా తనని తాకే సాహసాన్ని ఏనాడూ చేయని రాజు తలుపు వెనక రవళిని బలాత్కారం చేస్తూ ఒక్కసారిగా గిరున కళ్ళు తిరిగినట్టయిందామెకి. గుండె లోతుల్లో పూసిన ప్రేమ పుష్పాన్ని నిర్దాక్షిణ్యంగా ఏదో ఇనపపాదం రాక్షసంగా నిలిపేసినట్టు. అదే క్షణంలో ఓ ఆక్రందనలా వినిపించింది రవళి గొంతు. హెల్ప్, నీచుడా, వదులు, నన్ను నాశనం చేయకు, ప్లీజ్, చీ, వదులు. అంతే, క్షణం కూడా ఆలోచించలేదామె. గిరుక్కున వెనక్కి తిరగబోయింది. సరిగ్గా అప్పుడు పొడవైన తాడుతో వేలాడుతున్న కెమెరా ఆమె నడుమును తాకిందా విసురుకి. స్ప్లిట్ సెకండ్లో వర్ష చేతిలోకి కెమెరాను తీసుకోవడం,
లోపల గదిలో కేవలం 10 అడుగుల దూరంలో ఉన్న ఆ దృశ్యాన్ని ఫోటో తీయడం కోసం కిటికీలోంచి చేతుల్ని అడ్జస్ట్ చేసుకోవడం, ఆమె ఏం చేయబోతోందో అర్థం కాగానే కీచుమనే కంఠంతో హృదయ విదారకంగా రవళి అరవడం, ఆమె చూపులు ప్రసరిస్తున్న వైపుకి పూర్తిగా ఆమెని ఆక్రమించుకున్న రాజు కూడా తల తిప్పడం. అదే క్షణంలో క్లిక్కుమంటూ మెరిసింది ఫ్లాష్. కెమెరాలో మిగిలిన ఆఖరి ఫోటోని తీయగానే భరించలేని నిస్సత్తువుతో బయట నుంచి గది గడియని వేసేస్తూ అనుకుంది హిమవర్ష విషాదంగా. ప్రేమంటే రంగు పూసిన పేకమేడైనా నిజంగా? ఆ తర్వాత సంఘటనలన్నీ ఊహించినంత వేగంగా జరిగిపోయాయి. కిటికీ దగ్గర ఎప్పుడైతే వర్ష కనిపించిందో ఒక్కసారిగా మొత్తంతా ఎగిరిపోయినట్టు గురురాజు పైకి లేచాడు. భయోత్పాతంతో వణికిపోతున్న రవళి అతను వదలగానే గబాలన పక్కనే పడున్న బట్టల్లోకి మారిపోయింది క్షణాల్లో. నిమిషం తర్వాత తను డ్రెస్ వేసుకుని తలుపు తెరవబోయాడు లోపల నుంచి. సాధ్యం కాలేదు. భయంతో వణికిపోతోంది రవళి. ఊహించిన విధంగా వర్ష హఠాత్తుగా అలా వస్తుందని గాని తమ ఏకాంతాన్ని ఫోటోగా తీస్తుందని గాని ఆమె ఊహించలేదు కూడా. నిలువెల్లా నిశ్చేష్టతతో నిలబడిపోయాడతను కదలకుండా. క్షణాల్లో పరిస్థితిని వేగంగా ఆలోచించింది రవళి. తన అరుపులని, అతని విజృంభణని, తన ప్రతిఘటనని, అతని ఆవేశాన్ని చూశాక వర్షే కాదు ఎవరైనా ఒకేలా ఊహిస్తారు తనని రాజు బలాత్కరించాడని. సరిగ్గా ఆ మాటే చెబితే రాజు జీవితం నాశనం అవుతుంది, చెప్పకపోతే తన బ్రతుకు నవ్వులు పాలవుతుంది. నిర్దాక్షిణ్యంగా మొదటి మార్గాన్ని ఎన్నుకుంది రవళి. జోరుగా కురుస్తున్న వర్షంలో పోలీస్ స్టేషన్ ముందు ఆటో దిగిన వర్ష వైపు ఆశ్చర్యంగా చూశాడా ఇన్స్పెక్టర్. క్షణాల్లో ఏం జరిగిందో వర్ష చెప్పడం, హుటాహుట్న ఇన్స్పెక్టర్ జీపులో వచ్చి తలుపులు తెరవడం క్షణాల్లో జరిగిపోయాయి. వాటంతటా అవే తలుపులు తెరుచుకుంటుంటే వణికిపోతూ చూశాడు గురురాజు. ముందుగా కాకి యూనిఫాంలో ఇన్స్పెక్టర్, అతని వెనకే నిలువున తనని చూపులతో కాల్చేస్తూ వర్ష. అర్థమైపోయింది అతనికి తన జీవితం బొళ్ళున బదలవబోతుందని. అతనిలో ఆవేశంలానే వాన ఉధృత తగ్గింది. గదిలో ఓ మూల ఏడుస్తూ నిలబడ్డ రవళి పోలీసుల్ని చూడగానే బావురుమంది. రెడ్ హ్యాండెడ్గా దొరికిపోవడంతో వెంటనే అరెస్టు చేశాడు ఇన్స్పెక్టర్ రాజుని. ప్రాథమిక పరీక్ష కోసం రవళిని హాస్పిటల్కి పంపించారు. పెద్దగా కష్టపడకుండానే కేసుని పగడబందీగా తయారు చేశాడా ఇన్స్పెక్టర్. డాక్టర్ రిపోర్ట్లో కూడా ఆమె అప్పటిదాకా కన్యేనని, ప్రథమ సమాగమం అదేనని, రాజు స్పెర్మ్ స్పెసిమన్స్ ఆమెలో కనిపించాయని రిపోర్ట్ ఇచ్చాడు. కోర్టులో కేసు విచారణకొచ్చింది. రెచ్చగొట్టి కవ్వించిన రవళి తను తప్పుకోవడం కోసం కోర్టులో ఏడుస్తూ చెప్పింది అతను తనని బలాత్కరించాడని. అన్ని సాక్ష్యాధారాలు పూర్తయ్యాక ఆఖరు సాక్షిగా వర్ష బోన్లో నిలబడింది. ఏం జరిగిందా రోజు అడిగాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ మళ్ళీ. ఒక క్షణం కొద్ది దూరంలో నిలబడ్డ గురురాజు వైపు అసహ్యంగా చూసిందామె. క్రోధంతో బొగ్గుమనేలా అతని కేసి చూస్తూ పేదాలు విప్పింది. ఆ రోజు నేను మా ఫ్రెండ్స్ పెళ్లికి వెళ్ళాం. రవళి ఒక్కతే ఉందని ఆమెకి తోడుగా పడుకోమని అతని తల్లికి చెప్పి వెళ్ళాం. రాత్రి 7 పెళ్ళైతే రాత్రంతా అక్కడే ఉండిపోదామనుకున్న మాకు మగ పెళ్లివారు గొడవ చేయడంతో ఆశాభంగమైంది. పూర్తి సంతోషం కరువైన పెళ్లి జరుగుతున్నంతసేపు ముళ్ల మీదనట్టు గడిపాం. అయిష్టంగానే నా దగ్గరున్న కెమెరాతో ఫోటోలు తీశాను నేను. కేవలం ఒకే ఒక్క స్నాప్ మిగిలింది రీల్లో. ఆ ఫోటోని గురురాజుకి మాత్రమే తీయాలని ఆగాను. కారులో 9 బయలుదేరాం. వర్షంలో శిరీష నన్ను మా ఇంటి ముందు డ్రాప్ చేసింది. తలుపు తట్టబోతూ తెరిచున్న కిటికీలోంచి చూస్తే చెప్పడం ముగించింది వర్ష. ఏది మీరు తీసిన ఫోటో? కంటి చివర్ల గుండా బ్యాగులోకి చేతిని కదిలిస్తూ చూసింది వర్ష అతని వైపు. దీనంగా, వేడుకోలుగా, జాలిగా చూస్తున్నాడు రాజు. అతని వాదనని ఎవరూ పట్టించుకోలేదు. అసహ్యంగా తల తిప్పుకుంది వర్ష. విజిటర్స్ గ్యాలరీలో శిరీష, మిగతా ఫ్రెండ్స్, రాజు తల్లిదండ్రులు, రవళి తల్లిదండ్రులు, వర్ష తండ్రి అందరూ ఆఖరి సాక్షిగా ఆమె చూపించబోయే ఫోటో కోసం ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు. ఇదిగో ఫోటోని అందించిందామె ఆఖరి ఎగ్జిబిట్గా. సరిగ్గా 7 ఏళ్లు జైలు శిక్ష విధించాడు జడ్జి. మానభంగం నేరాన్ని ధృవీకరిస్తూ హతాశుడైపోయాడు రాజు. ఆఖరి క్షణం దాకా ఏమూలో వర్ష తనని క్షమిస్తుందనే అతని ఆశ సమూలంగా పెగిలింపవేయబడ్డాక నిర్లిప్తంగా మారిపోయాడు. ఆ రోజే అతన్ని జైలుకు తరలించారు. కేవలం 6 నెలల్లోనే రాజు తల్లిదండ్రులు బెంగతో చచ్చిపోయారు. మరో ఏడాదికి క్యాజువల్గా పరిచయమైన ఆకాష్ని వర్ష పెళ్లి చేసుకున్నాడు. ఆమె పెళ్లైన 3 ఏళ్ల తర్వాత తండ్రి చనిపోతే ఆ ఇంటిని అమ్మేసింది వర్ష. అయితే అంత దారుణమైన సంఘటనని చాలా తేలిగ్గా మరిచిపోయింది రవళొక్కతే. అంత దారుణంగా జరిగిన 4-5 నెలల్లోనే సుబ్బారావుకి భారీగా మారింది.
మారనిది రాజుకి పడ్డ జైలు శిక్షే. మై గాడ్! నమ్మశక్యం కానట్టు హిమవర్ష ఆశ్చర్యంగా చూసింది అతని వైపు. ప్రతి కాయిన్కి రెండో వైపు ఉన్నట్టే జరిగిన సంఘటనల్ని మరో కోణంలోంచి చూస్తుంటే ఊహకందని నిశ్చేష్టత ఆవరిస్తుందామెని. నిజంగా నిజంగా ఇదంతా నిజమేనా? నిజమైతే ఖచ్చితంగా తను పొరపాటు పడింది. అసలు అసలు గురురాజు కోసం రవళి తనతో పోటీ పడిందనే వాస్తవం ఆమెకి ఇంకా మింగుడు పడ్డం లేదు. కేవలం అతన్ని ఆకర్షించి రెచ్చగొట్టి తన సొంతం చేసుకుందామనేంత నీచంగా తన స్నేహితురాలు ప్రవర్తించిందనే ఊహే ఆమెకి కంపరాన్ని కలిగిస్తోంది. పోవు క్షణం వర్ష చూపులు అతని కళ్ళలోకి చూశాయి. చెప్పడం పూర్తి చేసినట్టు రాజు శూన్యంలోకి చూస్తున్నాడు, నిర్లిప్తంగా, భావరహితంగా. ఆ చూపుల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న కొద్దీ వర్ష మనసు అదిరిపడుతోంది. తనకు తెలియని నిజాలు అతని నోటి వెంట వినిపిస్తున్నప్పుడు ఎంత ఆశ్చర్యంలో మునిగిపోయిందో ఇప్పుడు అంతకు రెట్టింపు జాలి లాంటి భావం చోటు చేసుకుందామెలో. తనని రెచ్చగొట్టి పడకదాకా తీసుకువెళ్లిన ఆడపిల్ల హఠాత్తుగా ప్లేటు ఫిరాయించి అతన్ని ప్రతిఘటిస్తే ఆ మగవాడు తప్పకుండా ఆమె ప్రవర్తనకి దిగ్భ్రాంతి చెందుతాడు. అదే క్షణంలో తినబోతున్న ఆహారాన్ని దూరంగా తోసేయబోతున్నప్పటి ఉక్రోషంతో తప్పనిసరిగా తన బలం చూపిస్తాడు. గురురాజ్ రవళిల విషయంలో కూడా అదే జరిగింది. అయితే తన పరువు పోతుందనే ఒక చిన్న భయంతో రవళి క్షణాల్లో తీసుకున్న నిర్ణయం అతని జీవితాన్ని ఊహించని అఘాతాల్లోకి నెట్టేసింది. ఓ రేపిస్టుగా ముద్ర వేసింది. 7 ఏళ్ల అపరూపమైన యవ్వన కాలాన్ని వృధా చేసింది. కానీ ఇందులో రాజు తప్పు లేకపోలేదుగా. అతను బలాత్కరించాడో లేక ఆమె రెచ్చగొట్టిందో పక్కన పెడితే ఆ రాత్రి శారీరకంగా ఆమెను పంచుకునేందుకు సిద్ధపడ్డాడుగా. అది చాలదు తన మనసుని ముక్కలు చేయడానికి. సరిగ్గా నిమిషం తర్వాత భారంగా నిశ్వసించిందామె. మాటలు గుండె లోతుల్లోంచి సిన్సియర్గా బయటకొస్తుంటే చెప్పింది, రాజ్, రవళి అలా చేసిందంటే నేను నమ్మలేకపోతున్నాను. జవాబు చెప్పలేదతను. మళ్ళీ ఆమె అంది, రాజ్, రవళిని రేప్ చేశావనే అభియోగాన్ని పక్కన పెడితే ఆమెతో పొందుకి నువ్వు సిద్ధపడ్డావని తెలిసిన క్షణంలోనే నా మనసు ముక్కలైంది. ఓకే, నీకు వ్యతిరేకంగా కోర్టులో నేను తీసిన ఫోటోని బలమైన సాక్ష్యంగా ప్రవేశపెట్టినందువల్లే నీకు శిక్ష పడిందనుకుంటే అది పూర్తిగా నిజం కాదు. రవళి చేసిన కంప్లైంట్, ఫోరెన్సిక్ రిపోర్టు అన్నీ నువ్వు రవళితో ఉన్నావనే విషయాన్ని ధృవీకరించాయి. చెబుతున్న వర్ష కొద్దిగా తలెత్తి చూసింది అతని వైపు. అతని ముఖంలో ఎలాంటి ఫీలింగ్స్ తెలియడం లేదు. కొద్దిసేపటి క్రితం అతను కథని చెప్పకముందు ఆవేశంతో ఊగిపోతూ అరిచిన వర్షకి వాస్తవంలో రాజుకి పరోక్షంగానైనా శిక్ష పడ్డంలో తన ప్రమేయం ఉందనే ఆలోచనతో ఉన్న వర్షకి చాలా తేడా ఉంది. అందుకే వీలైనంత సౌమ్యంగా గొంతుని మారుస్తూ మృదువుగా అంది, రాజ్, జరిగిన దాంట్లో నా పొరపాటు ఉండొచ్చు, కాదన్ను. ఎనీవే, జరిగిందేదో జరిగిపోయింది. ఐ రిగ్రెట్. నువ్వు మర్చిపో. ఆమె వాక్యాన్ని పూర్తి చేయకముందే ఒక్కో అక్షరాన్ని కసిగా ఉచ్చరించాయి రాజు పెదాలు. ఇంపాసిబుల్ అంటూ. అప్పటిదాకా నిర్లిప్తంగా ఉన్న ఆ ముఖంలో ఇప్పుడు మార్పుని స్పష్టంగా చూడగలుగుతున్నామే. తేనె రంగులో ఉండే కళ్ళు తీక్షణంగా ఎర్ర రంగుని పులుముకుంటున్నాయి. పొంచి ఉండి మాటు వేసి అదాటుగా మీదకు దూకే చిరుతుపులి కళ్ళల్లో వాడితనం కనిపిస్తోందా కళ్ళల్లో? ఇంపాసిబుల్ వర్ష. నువ్వు క్షణాల్లో చెప్పినట్టుగానో నీ మొగుడు నవలల్లో రాసినట్టుగానో అంత తేలిక కాదు 7 ఏళ్ల జీవితపు దుర్భరమైన రాత్రిమవళని మరిచిపోవడం. కాని రాజ్, నో, ఇంకేం చెప్పకు. నన్ను మాట్లాడిని వర్ష. ఆ రాత్రి బయట నుంచి నువ్వు తలుపులు వేశావని తెలిసాక నేనెంత షాక్ అయ్యానో నీకు చెప్పలేను. అప్పటిదాకా ఏకాంతంలో నన్ను రెచ్చగొట్టిన రవళి తిరగబడి ఏడుస్తూ నేనేదో బలవంతం చేస్తున్నట్లు సీన్ క్రియేట్ చేయడంతో నిజంగానే భయం వేసింది. క్షణాల్లో డ్రెస్ వేసుకుంది రవళి. బయట నుంచి తలుపేశావు నువ్వు. అప్పుడు రవళి ఏం చేసిందో తెలుసా? తన చేతులతో బట్టల్ని చింపేసుకుని జుట్టు పీకేసుకుని కళ్ళు పెద్దవి చేస్తూ చూస్తుండిపోయాను నేను. క్షణాల్లో మగాణ్ణి వెర్రివెదవని చేసి రెచ్చగొట్టి బెడ్డెక్కించగల ఆడదే అవసరమైతే నిర్దాక్షిణ్యంగా వాడే తనని బలవంతం చేయబోయాడని ఎదురు తిరుగుతుంది. ఆ తర్వాత కోర్టులో ఏం జరిగిందో నీకు తెలుసు. ఒక్కసారి జరిగిన దాంట్లో నా తప్పేమీ లేదని క్షమించమని అడగాలని ఎంత ప్రయత్నించినా నువ్వు ఆ అవకాశాన్ని నాకివ్వలేదు. చెప్పు వర్ష, ఎందుకలా చేశావు? చెప్పలేవు, నాకు తెలుసు. నీ దగ్గర జవాబు లేదని. కానీ ఇప్పుడేం చేయాలో నాకు తెలుసు వర్ష, నాకు మాత్రమే తెలుసు. రాజ్, కలవరంగా అందామే. వద్దు, దయచేసి నన్ను వదిలే. జరిగింది పొరపాటే. అందుకు 7 ఏళ్ల తర్వాత నన్ను సాధించాలనుకోవడం అంతకన్నా పొరపాటు. ప్లీజ్ రాజ్, జైలు నుంచి బయటకొచ్చి కొద్ది రోజులు కూడా కాలేదు. ఈసారి కిడ్నాప్ నేరం మీద మళ్లీ జైలుకెళ్లకు. ఎప్పటికైనా మించిపోయింది లేదు. కారుని వెనక్కి తిప్పుతాను. కాలాన్ని వెనక్కి తిప్పలేవుగా? హతాసురాలన్నట్టు చూసింది వర్ష.
7 ఏళ్ల జీవితం వెనక్కి కావాలి, లేదా 7 ఏళ్ల పాటు నువ్వు నాతో ఉండిపోవాలి. చెప్పు వర్ష, ఏం చేస్తావ్? ఒక్కసారిగా 1,00,000 వోల్టుల ఎలక్ట్రిక్ షాక్ తగిలినట్టుగా కంపించింది వర్ష శరీరం ఆ మాటలు వినగానే. జీప్ వేగంగా చలిగాలిని సరున కోస్తూ ముందుకు పోతోంది. 10 నిమిషాల్లో హాస్పిటల్ ముందు జీప్ దిగాడు ఇన్స్పెక్టర్ జయంత్. నైట్ డ్యూటీ డాక్టర్, నర్సు ఆశ్చర్యంగా చూశారు అతని వైపు. సాధారణంగా పేషెంట్స్ ని అర్ధరాత్రుల్లో వచ్చి డిస్టర్బ్ చేయడాన్ని ఏ డాక్టరు అనుమతించరు. కానీ జయంత్ చెప్పిన కిడ్నాప్ కేసు గురించి విన్నాక ఏమాత్రం ఆలస్యం చేయలేదా డాక్టర్. క్షణాల్లో విశాలమైన ఆ హాల్లో ఓ మూలగా పడుకొనున్న ఆ యువకుడి బెడ్ దగ్గరికి తీసుకెళ్లాడా డాక్టర్ జయంత్ని. రాత్రి 3 అవుతోంది. పేషెంట్ గాఢ నిద్రలో ఉన్నట్టున్నాడు. నిద్రలో ఉన్న యువకుడిని చూస్తూ చెప్పాడు డాక్టర్. డాక్టర్, ఐ నీడ్ యువర్ కోఆపరేషన్. క్షణాల్లో ఆ కిడ్నాపర్ డీటెయిల్స్ తెలిస్తేనే గాని మేం ప్రొసీడ్ అవడానికి అవకాశాలు లేవు. ప్లీజ్. ఒక్క క్షణం. ఏమనుకున్నాడో ఏమో గాని ఆ యువకుడిని నిద్రలేపడానికే నిశ్చయించుకున్నాడా డాక్టర్. ఏం నిశ్చయించుకున్నావు వర్ష? చాలాసేపటి తర్వాత అదే ప్రశ్నని రిపీట్ చేశాడు రాజు. అతని మానసిక పరిస్థితిని అంచనా వేస్తూనే గతంలో తనవి అనుకున్న చిన్న చిన్న వస్తువుల్ని వేరే వాళ్లు లాక్కుంటేనే ఉక్రోషంతో గాయపరిచిన అతను ఇప్పుడు తను కాదంటే ఎంత తీవ్రంగా రియాక్ట్ అవ్వగలడో ఊహిస్తున్నామే. మనసులో హోరెత్తుతున్న ఆలోచనల్ని అణిచివేసుకుంటూ తలెత్తింది. రాజు, నీకిది న్యాయం కాదు, మమ్మల్ని వదిలే. అప్పుడు నవ్వాడు రాజు. క్రమంగా ఓ విస్పరింగ్ గా మొదలైన ఆ నవ్వు తెరలు తెరలుగా నిశ్శబ్దంగా ఉన్న ఆ చలిరాత్రిని వణికించేంత బిగ్గరగా వినిపిస్తుందామెకి. రాజ్! భరించలేనట్టందామె. సడన్ గా నవ్వాపేసి ఆమె వైపు రెప్పవాల్చకుండా చూస్తూ అన్నాడతను. ఓకే వర్ష, నిన్ను నీ కొడుకుని వదిలేస్తాను, నేను చెప్పినట్టు వింటే. రివ్వుమని ఓ బలమైన వాయు తరంగం చెవుల్లోంచి దూసుకుపోయిన ఫీలింగ్ ఆమెలో. వదిలేస్తాను అనే ఒక్క పదం ఆమెని ఎంతగా ఎగ్జైట్ చేసిందంటే తనని కిడ్నాప్ చేసిన దుర్మార్గుడు అతనే అనే విషయాన్ని కూడా మరిచిపోయినట్టుగా వెంటనే అడిగింది. ఏం చెయ్యాలి? జవాబు చెప్పకుండా ఆమెకి కొద్దిగా దగ్గరగా జరిగాడతను. మసక వెన్నెల్లో కూడా ఆమె శరీరం పచ్చగా మెరుస్తోంది. ఆమె శరీరానికి ఆచ్ఛాదనగా ఉన్న ఎర్రరంగు చీర అతనిలో ఆశలానే తళుకుమంటోంది. ఏం చేస్తే అతను తనని వదిలేస్తాడు? ప్రశ్న ఆమెలో. ఆ ప్రశ్నకి ఊహించని జవాబేది అతని నుంచి వస్తుందని ఆమె అనుకోలేదు కూడా. ఖచ్చితంగా తనే కావాలంటాడు, అది అసాధ్యం. అయితే మరెందుకని అతను ప్రపోజ్ చేయగానే తను అడిగినట్టు? వర్ష, ఇంత చలి రాత్రివేళ మెయిన్ రోడ్డుకి కనీసం 10 కిలోమీటర్ల దూరంలో ఈ నిర్జనమైన మట్టి రోడ్డు మీద కారాపి మాట్లాడుకుంటుంటే నాకెంత బాగుందో తెలుసా? రవళి నన్ను రెచ్చగొట్టి నీతో పోటీ పడకపోయింటే ఈ పాటికి మనము పెళ్లి చేసుకుని హాయిగా ఉండేవాళ్ళం. అప్పుడు ఈ చల్లని రాత్రి నీ కౌగిట్లో వెచ్చగా ఆనందంగా హాయిగా పంచుకునేవాణ్ణి. నాకెలాగూ ఆ అదృష్టం లేదు. ఒకనాడు నిన్ను మనసారా ప్రేమించిన నేను నీ ఇష్టానికి వ్యతిరేకంగా బలాత్కరించను లేను. అందుకే నీ అద్భుతమైన సౌందర్యాన్ని నన్ను ఒక్కసారి చూడని. వాట్? కీచుగారిచిందామె భయంగా. ఎస్, ఈ మారుమూల ప్రాంతానికి ఎవరూ రారు. ఒక్కసారి, ఒకే ఒక్కసారి నువ్వు ఈ మసక వెన్నెల్లో పూర్తి నగ్నంగా ఈ రోడ్డు మీద అటు ఇటు పరిగెడుతూ కనిపించు. కేవలం 5 నిమిషాలే. స్టాప్ ఇట్! అరిచింది వర్ష బిగ్గరగా. అప్పటికే అతని కోరిక దృశ్య రూపంలో కళ్ల ముందు మెదులుతుంటే దిగ్భ్రాంతిగా చూసిందామె. తన పొందును కోరాలనే వాంఛని అతని నోటి నుంచి అంతకు ముందే విందామె. కాని ఈ కోరిక అంతకన్నా అసహ్యంగా వినిపించింది. ప్లీజ్ వర్ష, జస్ట్ ఒక్కసారి. నీకు తెలుసుగా, నాదనుకున్న దాన్ని ఎవరు లాక్కెళ్లినా నేను భరించలేను. 7 ఏళ్ల క్రితం ఒకసారి చెప్పాను, గుర్తుందా? 7వ క్లాసులో నా జామెట్రీ పెట్టిలోంచి నెమలికను తీసి తుంచేసిన గోపాల్గాడి చేతిని తలుపు మధ్యన పెట్టి విరగొట్టాను. నాన్నిచ్చిన హీరో పేనని లాక్కున్న శంకర్ని గులకరాయితో తల పగలగొట్టానని. అలాగే నా సొంతమైన నిన్ను 6 ఏళ్లుగా తన సొంతం చేసుకున్న ఆకాష్ని చంపేయాలనంత కసిగా ఉంది. అయినా నీకోసం, జస్ట్ నీ మీద ప్రేమతో అన్నీ మర్చిపోతాను ఒక్కసారి. ఛీ! అసహ్యంగా అంది వర్ష. నీకు సిగ్గులేదు అలా అడగడానికి? కంపరాన్నంతా వ్యక్తం చేసిందా ఒక్క మాటలోనే. ఒక్క క్షణం భుజాల్ని ష్రగ్ చేశాడు గుర్రాజు. దగ్గరగా, బాగా దగ్గరగా వర్ష ముఖంలోకి ముఖం పెట్టి చూశాడు. దాదాపుగా తాకేంత దూరంలో అతని ముఖం. వర్ష చూస్తోంది. గెడ్డంతో ముసుగేసినట్టున్న అతని ముఖంలో ఆ తేనెరంగు కళ్ళు నిపుణవల్లా మెరుస్తున్నాయి. మనిషిలోంచి మరో మనిషి బయటకొస్తున్న భయంకరమైన క్షణాలవి. హఠాత్తుగా 2 చేతుల్ని ఆమె భుజాల మీద వేసి బలంగా గుచ్చి పట్టుకున్నాడు తను. భయంగా చూస్తోందామె.
సూటిగా ఆమె కళ్ళలోకి రెప్పవాల్చకుండా చూస్తూ మరింతగా ఆమె వైపుకు జరుగుతున్నాడు రాజు. భుజాల మీద మెత్తటి కండరాల్ని గుచ్చిపట్టుకున్న 10 వేళ్లలో గరుకుదనం, అతని ఉచ్ఛ్వాస నిశ్వాసాల వెచ్చటి స్పర్శ, అతి కష్టం మీద పళ్ళని బిగించి ఊర్చుకుంటున్నామే. సరిగ్గా అప్పుడు ఆవేశంగా విడివడ్డాయి అతని పెదాలు. నిన్ను ఈ క్షణంలో రేప్ చేసిన దిక్కులేదు, కానీ నా కోరిక అది కాదు. రియల్లీ ఐ వాంట్ యు. నీ అంతటి నువ్వు నా దానిగా రావాలి వర్ష. ఐ వాంట్ యు. వచ్చే కమాన్. నీ కొడుకుని మన కొడుకే అనుకుంటాను. ఆకాష్ని వదిలే. చెప్పు చెప్పు. వీఆర్ మ్యాడ్. అతని స్పర్శని భరించలేక కంపరంగా తోసేస్తూ అందామె అసహ్యంగా చూస్తూ. హఠాత్తుగా ఆమెని వదిలేశాడు రాజు. నల్లటి ఆ నిశీదిలో గురురాజు కళ్ళు ఎర్రగా నిప్పురవల్లా మెరుస్తున్నాయి. హఠాత్తుగా తనని అతను వదిలేగానే భుజాల మీద నొప్పి ఒక్కసారిగా దూరమైన ఫీలింగ్ ఆమెలో. వర్ష. ఒక్కో పదాన్ని కసిగా ఉచ్చరిస్తున్నాయి అతని పేదాలు. ఎస్, ఐ ఆమ్ మ్యాడ్. నా మ్యాడ్నెస్ పూర్తిగా ఏ స్థాయిలో ఉంటుందో నువ్వు ఈ క్షణం నుంచి చూస్తావు. భయంతో గగురు పొడిచింది ఆమె శరీరం. అదే క్షణంలో తెలిసిపోయింది ఆమెకి, తనంటే అప్పటిదాకా ఏ మూలం అతనిలో మిగిలిన సాఫ్ట్ కార్నర్ తను అతని కోరికని నిరాకరించగానే అదృశ్యమైపోయిందని. అదే క్షణంలో ధ్వనించింది అతని గొంతు మళ్ళీ. కమాన్ వర్ష, కారు స్టార్ట్ చేయి. ఈసారి ఆ గొంతులో అభిమానం ఏమాత్రం వినిపించలేదే ఆమెకి, కరుకుదనం తప్ప. నిద్రమత్తులోంచి బయటపడుతూ కళ్ళు తెరిచాడా యువకుడు. గాఢ నిద్రలో ఉన్న తనని ఎవరో కుదిపి లేపడంతో కళ్ళు తెరుస్తూనే ఎదురుగా కనిపించిన డాక్టర్ని, ఇన్స్పెక్టర్ని చూడగానే బెదురుగా లేచి కూర్చున్నాడు. ఇన్స్పెక్టర్ని చూడగానే అతనిలో కదిలిన రియాక్షన్ని అర్థం చేసుకున్నట్టుగా మృదువుగా అతని భుజాన్ని తట్టాడు డాక్టర్. లుక్ మిస్టర్ ఉమేష్. నిద్రమత్తుని వదులుచుకుంటూ ఇన్స్పెక్టర్ వైపు అనుమానంగా చూశాడా యువకుడు మళ్ళీ. ఇన్స్పెక్టర్ గారికి నీ మీద అటాక్ చేసిన మనిషిని గురించిన కొన్ని వివరాలు అర్జెంటుగా కావాలట. నా జీన్స్ దొరికాయి సార్, హఠాత్తుగా అడిగాడు ఉమేష్. దొరికాయి, కానీ ఆ వ్యక్తి మరో పెద్ద నేరాన్ని చేశాడని మాకు నమ్మకంగా తెలిసింది. అతని ఆచూకీ సరిగ్గా తెలియాలంటే అతన్ని చూసిన వాళ్ళు తప్ప ఎవరూ ఖచ్చితంగా ఎలా ఉంటాడో చెప్పలేరు. అందుకే అడగడం, చెప్పాడు జయంత్. ఏం కావాలి? ఐ మీన్, మీరు పూర్తిగా మెలకు తెచ్చుకున్నాక మీ మీద అటాక్ చేసిన వ్యక్తి గురించి నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను. బాగా ఆలోచించి చెప్పండి. చెప్పాగా సార్, క్యాప్ ఫియర్ సినిమాలో సైకో క్యారెక్టర్లా ఉన్నాడని. ఓకే, మీకు తెలిసిన అన్ని విషయాలు చెప్పండి. అవి అంత పనికిరానివని మీకు అనిపించినా సరే దాటేయకండి. ఓ, ఉత్సాహంగా లేచాడు ఉమేష్. 2 నిమిషాల తర్వాత ఓ గ్లాసుడు చల్లటి నీళ్లతో మొహం కడుపుని కొద్దిగా రిలాక్స్ అయ్యాక అన్నాడు. నౌ ఐఎమ్ రెడీ. దట్స్ గుడ్. పరిశీలనగా ఆ యువకుడి కళ్ళలోకే చూస్తూ అడిగాడు జయంత్. ఎలా ఉన్నాడా వ్యక్తి? ఐ మీన్, ఎన్నేళ్ల వయసు ఉండొచ్చు? ఓ పోలీస్ ఇన్స్పెక్టర్ ప్రశ్నిస్తున్నాడనే బెరుకుపోయి తను గొప్ప విట్నెస్ గా మారిపోతున్నాననే ఎగ్జైట్మెంట్ తో చెప్పడం ప్రారంభించాడు ఉమేష్. దాదాపు 25 ఏళ్లకి పైనే, 30 లోపే ఉండొచ్చు వయసు. రంగు కాస్త తెలిపే, చామన చాయ్ కంటే ఫెయిర్ కలర్. జుట్టు రఫ్గా నూనె రాయకుండా చింపిరి జుట్టు. బట్టలు చిరిగిన బట్టలు, ముఖ్యంగా వాడి ప్యాంటు వెనకాల బాగా పెద్ద చిరుగు అసహ్యంగా కనిపించింది. గుడ్. మనిషి హైట్ ఎంత ఉండొచ్చు? 5'6" పైనే ఉండొచ్చు. పొడగరి. ముఖం గుర్తుందా? ఓ, రఫ్గా గెడ్డ ఉంది వాడికి. చాలా రోజులుగా రెస్ట్ లేనట్టు గుంటలు పడ్డ కళ్ళు. ఆ చూపులు మాత్రం ఓ హారిబుల్. వాడి తేనె రంగు కళ్లల్లో రెడ్నెస్. ఓ మ్యాడ్ ఇన్సేన్ సైకో ఫీలింగ్ కనిపిస్తోంది. సూటిగా కొనదేలిన ముక్కు, లావుపాటి పెదాలు. ఇంకా చూసింది కొద్దిసేపేగా, అది ఓ ఎమోషన్లో. ఐసి. ఇంకా ఆ వ్యక్తి ముఖంలో గాని శరీరంలో గాని చూడగానే కొట్టొచ్చేలాంటి గుర్తులేమైనా ఉన్నాయా? కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉండిపోయాడా యువకుడు ఆలోచిస్తున్నట్టుగా. 6 నిమిషం తర్వాత ఉత్సాహంగా ముందు కొంగాడు. ఎస్, వాడి మెడ పక్కన కుడివైపైనా? నా ఎదురుగా నిల్చున్నప్పుడు ఎడంవైపు అంటే గుర్తొచ్చింది. కుడివైపు కాలర్కి పైన కుంకుడుకాయంత సైజులో పులిపిరికాయ కనిపించింది సార్. యు ఆర్ టూ క్లెవర్. చూడగానే కొద్దిసేపట్లోనే ఓ మనిషిని గురించి ఇన్ని వివరాలు గుర్తించుకోవడం చాలా అరుదు. ఇన్స్పెక్టర్ కాంప్లిమెంట్కి పొంగిపోయి ఆ యువకుడు గర్వంగా చూస్తూ చెప్పాడు. థ్యాంక్ యూ. నా జీన్స్ దొరికే అన్నారు. 1-2 రోజుల్లో మీరు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతారన్నారు డాక్టర్. ఈలోగా మీ జీన్స్ని మీకు తప్పకుండా అందేలా చేస్తాను. బైది బై, వాడిని గురించి ఇంకే చిన్న వివరమైనా మీకు గుర్తొస్తుందేమో ఆలోచించండి. జస్ట్ ట్రై. కళ్ళు మూసుకున్నాడా యువకుడు.
అతని ప్రతి మాటని మెదడులో రిజిస్టర్ చేసుకుంటూ ఓ అస్పష్ట రూపాన్ని ఊహించడానికి ప్రయత్నిస్తున్నాడు జయంత్. తనని గాయపరిచిన మనిషి మీద సహజంగానే ఉండే కోపంతో బాగా ఆలోచిస్తున్న ఉమేష్ 2 నిమిషాల తర్వాత పేదాలు విప్పాడు. నాకు బాగా గుర్తుంది. నా లోనా క్రాస్ చేసేటప్పుడు క్లియర్గా చూశాను. వాడి చేతిలో ఓ లావుపాటి కర్రతో ఉంది. తాగినట్టు నీరసంగానో మనిషి తూలుతూ రోడ్డు మధ్యగా నడుస్తున్నాడు. పెదవి విప్పి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. వాలకం చూస్తే అప్పుడే ఏ జైల్లోంచో పారిపోయిన సైకోగాళ్ళ ఉన్నాడు. చెప్పుకుపోతున్నాడు అతను. ఆ తర్వాత మాటలేవి వినలేదు జయంత్. అతని ఆఖరి వాక్యమే చెవుల్లో ప్రతిధ్వనిస్తోంది. జయంత్ 6th సెన్స్ వార్నింగ్ బెల్స్ ని ప్రకంపిస్తోంది. వాలకం చూస్తే అప్పుడే ఏ జైల్లోంచో పారిపోయిన సైకోగాళ్ళ, ఏ జైల్లోంచో పారిపోయిన సైకోగాళ్ళ, ఏ జైల్లోంచో. చక్కమని ఏదో ఫ్లాష్ మెరిసినట్టయింది జయంత్ మస్తిష్కంలో. థ్యాంక్యూ మిస్టర్ ఉమేష్. లేచాడు కుర్చీలోంచి. సార్, నా జీన్స్. వెనక నుంచి ఆ యువకుడు ఏదో అనబోతూనే ఉన్నాడు. వినిపించుకోనట్టే జయంత్ వేగంగా కదిలాడు అక్కడి నుంచి. తేనె కళ్ళతో జైల్లోంచి పారిపోయిన ఖైదీలా అజ్ఞాత వ్యక్తిని గురించిన వర్ణనే చెవుల్లో మారుమ్రోగుతుంటే జీపుని రివ్వున ముందుకు దూకించాడు సెంట్రల్ జైలు వైపుగా. సరిగ్గా అరగంట తర్వాత జైలర్ కశ్యప్ ఛాంబర్లో ఉన్నాడు ఇన్స్పెక్టర్ జయంత్. అంతకు 10 నిమిషాల క్రితమే సిటీ పోలీస్ కమిషనర్కి స్వయంగా జయంత్ మామగారైన ఎమ్మెల్యే పరంధామ్ ఫోన్ చేయడం, రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే ఫోన్ అందుకున్న కమిషనర్ జైలు సూపరింటెండెంట్తో మాట్లాడడం, ఈలోగానే జయంత్ అక్కడికి చేరిపోవడం అన్నీ ఊహకందనంత స్పీడ్గా జరిగిపోయాయి. దాదాపుగా 50 ఏళ్ల పైనే ఉంటుంది జైలర్ కశ్యప్కి. తన ఎదురుగా కూర్చున్న జయంత్ వైపు తేరిపారా చూస్తూ అడిగాడాయన. ఏ విషయంలో ఇన్ఫర్మేషన్ కావాలి మీకు? చెప్పాడు జయంత్ క్లుప్తంగా. కనుబొమ్మలు ఆశ్చర్యంతో ముడుచుకుంటుంటే జైలర్ కశ్యప్ ఇన్స్పెక్టర్ వైపు చిరాగ్గా చూశాడు. వాట్ డూ యూ మీన్? జైల్లోంచి తప్పించుకున్న ఖైదీలు ఎవరైనా ఆ కిడ్నాప్ చేసుంటారనా మీ సందేహం? అసలు మీరెలా చెప్పగలరా విషయాన్ని? జయంత్ ఆయన్ని కన్విన్స్ చేసే ధోరణిలో జవాబు చెప్పాడు. డెఫినెట్గా అలాగే జరుగుంటుందని నేను చెప్పడం లేదు. మేబీ రాంగ్ ఆల్సో, బట్ ప్రయత్నించడంలో తప్పులేదుగా. చిరాకుని అణుచుకుంటూ అడిగాడు జైలర్ కశ్యప్ మళ్ళీ. అయితే ఇటీవల విడుదలైన ఖైదీల వివరాలు కావాలంటారు, అంతేనా? ఎగ్జాక్ట్లీ. ఓ లావుపాటి ఫైల్ని జయంత్ ముందుకు తోశాడు కశ్యప్. ప్రతి 3 నెలల్లోనూ ఖైదీల్లో ఎవరైనా విడుదలైతే ఆ వివరాలు, వాళ్ళ ఫోటోలు ఈ ఫైల్లో నోట్ చేసి ఉంచుతాం. కానీ ఫలితం ఉంటుందని నేను అనుకోను. సారీ ఫర్ ద ట్రబుల్ అంటూనే ఫైల్ని గబగబా తిరగేస్తున్నాడు జయంత్. ఆ 3 నెలల వ్యవధిలో మొత్తం 8 మంది ఖైదీలు విడుదలయ్యారా జైల్లోంచి. ఒక్కో పేజీలో విడివిడిగా ఆ ఖైదీ వివరాలు, ఫోటో ఉన్నాయి. వరుసగా 8 ఫోటోలు చూశాక 2 ఫోటోల్ని మార్కు చేశాడు జయంత్. హాస్పిటల్లో గాయపడిన యువకుడు ఉమేష్ వర్ణన ప్రకారం గెడ్డ ఉంది ఆ ఇద్దరికే. ఇద్దరి వివరాలు చూస్తున్న జయంత్ కళ్ళు నిమిషం తర్వాత మెరిశాయి. రెండో ఫోటోలో ఖైదీ ఐడెంటిఫికేషన్ మార్క్స్ తో పాటు ప్రత్యేక లక్షణాలని ఉన్న కాలంలో అతని మెడకి కుడివైపున కుంకుడుకాయ సైజులో పులిపిరికాయ ఉన్నట్టు రాసింది. గబగబా చూపుల్ని ఆ కాగితం మీద పరిగెత్తించాడు జయంత్. ఇతనే ఇతనే ఉద్వేగంతో దాదాపుగా అరిచాడు జయంత్. జయంత్ చేతుల్లోంచి ఫైల్ని తీసుకున్న కశ్యప్ ఆ ఫోటో వైపు కళ్ళు చీకిలించి చూశాడు. గురురాజ్. అప్రయత్నంగానే వణికాయి ఆయన పేదాలు. జైల్లో 7 ఏళ్లపాటు బాగా దగ్గరగా చూసినప్పుడు కేవలం 2 రోజుల క్రితం విడుదలయ్యే ముందు కూడా నిర్లిప్తంగా, ఓ నిశ్శబ్దంగా వేచి వేటాడబోతున్న మృగంలా కనిపించిన గురురాజ్ వీడా? ఎస్, నాకు దొరికిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వీడు ఈ సాయంత్రం జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఓ యువకుణ్ణి లావుపాటి కర్ర దొంగతో కొట్టి ఒంటి మీద బట్టలు తీసేసుకుని పారిపోయాడు. ఇవాళ రాత్రి 10 గంటల ప్రాంతంలో ఆకాష్ అనే ప్రముఖ రచయిత భార్య వర్షని, ఆవిడ 4 ఏళ్ల కొడుకుని వాళ్ల కారులోనే కిడ్నాప్ చేసుకుపోయాడని నా అనుమానం. వాట్? కశ్యప్ బ్రుకుటి ముడిపడింది ఆందోళనగా. గురురాజు విడుదలే 2 రోజులైంది. అయినా పోలికలు సరిపోయినంత మాత్రాన వాడే వీడని ఖచ్చితంగా ఎలా నిర్ధారించగలం? ఇంకేం మాట్లాడలేదు జయంత్. మిస్టర్ కశ్యప్, ఈ ఫైల్లో ఫోటోని జస్ట్ ఓ అరగంట సేపు నాకు ఇవ్వండి. వాడో కాదో తేల్చేస్తాను. వాణ్ణి చూసి దెబ్బతిన్న ఒకే ఒక సాక్షి హాస్పిటల్లో ఉన్నాడు. కశ్యప్ తలూపాడు భారంగా నిశ్వసిస్తూ. వీడే వీడే దాదాపుగా అరిచినంత పనిచేశాడు ఉమేష్. ఇన్స్పెక్టర్ జయంత్ గుర్రాజు ఫోటోని చూపించగానే చాలా తేలిగ్గా గుర్తుపట్టాడతను. కరెక్ట్గా చూసి చెప్పు. జయంత్ అతని కళ్ళలోకి లోతుగా చూశాడు. భలే వారే సార్, మనుషుల ముఖాలు ఎన్నటికైనా మరిచిపోవచ్చు. వీడిది పులి, చిరుతుపుల్లాంటి ముఖం. చస్తే మరిచిపోలేం. ఒక్కసారి చూసా 100% వీడే
థ్యాంక్ యూ. మరి నా జీన్స్? ఆత్రం తొంగి చూసింది ఉమేష్ గొంతులో. ఎల్లుండి తీసుకోవచ్చు, చిరాకుని అణుచుకుంటూ చెప్పాడు ఇన్స్పెక్టర్ జయంత్. తెల్లవారుజాము 4 గంటల సమయం. చల్లటి గాలులు బలంగా వీస్తున్నాయి. పొగమంచు నగరాన్ని దట్టంగా కప్పేసింది. ఆ వాతావరణంలో చెప్పినట్టుగానే సరిగ్గా అరగంట తర్వాత మళ్లీ తన ఇంటి ముందున్న ఇన్స్పెక్టర్ జయంత్ వైపు ఆశ్చర్యంగా చూశాడు జైలర్ కశ్యప్. ఓ చిన్న కిడ్నాప్ కేసులో ఓ ఇన్స్పెక్టర్ అర్ధరాత్రి నిద్రనాపుకుని హాస్పిటల్కి జైలుకి తిరగడం చాలా సంతోషం వేసింది ఆయనకు. దాంతోపాటే కొద్దిగా ఆశ్చర్యం కూడా. నేరస్తుడు ఎప్పుడో ఏదో విధంగా తనకు తెలియకుండానే పోలీసులకు పట్టుకునే అవకాశాల్ని జారివిడుస్తూనే ఉంటాడు. కానీ బాధ్యత రాహిత్యం వల్ల, ప్లానింగ్ లేకపోవడంతోనో, అలసత్వం వల్ల సకాలంలో పోలీసులు రియాక్ట్ కాలేకపోవడంతో చాలా తాపీగా అదృశ్యమైపోతాడు ఆ నేరస్తుడు. చాలా కేసుల్లో జరిగేది కూడా అదే. కానీ జయంత్ లాంటి సిన్సియర్ అఫీషియల్స్ ని చూసినప్పుడు మాత్రం అనిపిస్తుంది కశ్యప్కి డిపార్ట్మెంట్లో చురుకుదనం ఇంకా పూర్తిగా చచ్చిపోలేదని. సారీ ఫర్ డిస్టర్బింగ్ యూ అగైన్. ఇట్స్ ఆల్ రైట్. జైలర్ క్వార్టర్స్ పక్కనే ఉంది అతని ఛాంబర్ కూడా. కశ్యప్ వెనకే లోపలికి నడిచాడు జయంత్. పనివాడు వేడివేడి టీ తీసుకొచ్చాడు 5 నిమిషాల్లో. పొగలు కక్కుతున్న టీని సిప్ చేస్తూ అడిగాడాయన అనుమానంగా. వాడేనా? అవును. నాకెందుకో బయటికెళ్ళాక గురురాజ్ ఇలాంటిదేదో నేరం చేస్తాడని అప్పుడే అనిపించింది. వాడి కళ్ళు హారిబుల్. 7 ఏళ్ల జైలు జీవితంలో కూడా ఏమాత్రం మారినట్టు కనిపించలేదు నాకు. 7 ఏళ్ల జైలు లైఫ్? యు మీన్ ఏదైనా రేప్ కేసా? ఎగ్జాక్ట్లీ. ఓ కాలేజీ గర్ల్ని రేప్ చేసిన నేరంలో 7 ఏళ్ల జైలు శిక్ష పడింది వాడికి. ఆ కేసు తాలూకా ఫైల్ ఉందా? ఉంది. ముందు టీ తీసుకో జయంత్, చెప్పాడు కశ్యప్. 15 గంట పట్టింది 7 ఏళ్ల క్రితం నాటి ఫైల్స్ ని వెతకడానికి. ప్రతి ఖైదీ ఏ కేసులో శిక్ష పడి ఆ జైలుకొచ్చాడో ఆ జడ్జిమెంట్ వివరాలతో సహా అన్ని ఫైల్స్ లో ఉంటాయి. గుమ్ముపడ్డ ఫైల్ ని దులుపుతూ జయంత్ వైపు చూశాడు కశ్యప్. ఇంతకీ కిడ్నాప్ అయిన వాళ్ళెవరు నీకు? నా ఫ్రెండ్ ఆకాష్ భార్య కొడుకును. మోస్ట్ అన్ఫార్చునేట్. ఈ ఫైల్ చదువు. గురురాజు గురించిన పూర్తి వివరాలున్నాయి ఈ ఫైల్లో. ఈలోగా నేను రిలాక్స్ అయ్యి వస్తాను. ఛాంబర్లోంచి క్వార్టర్ వైపుకు కదిలాడు కశ్యప్. ఫైల్లో మొదటగా గురురాజు ఐడెంటిఫికేషన్ మార్క్స్, పాస్పోర్ట్ సైజు ఫోటో జైలు దుస్తులతో ఉంది కనిపించింది. జయంత్ కళ్ళు కేసు వివరాలున్న కాగితం మీద వేగంగా పరిగెట్టాయి. చదవడం పూర్తి కాగానే భారంగా నిశ్వసిస్తూ సోఫాలో వెనక్కి వాలిపోయాడు జయంత్. చాలా క్లియర్గా అర్థమైపోయింది అతనికి. పెళ్లికి ముందు హిమవర్షకి పరిచయమో స్నేహమో ఉంది గురురాజుతో. ఓ రాత్రి రవళి అనే అమ్మాయిని అతను బలవంతం చేస్తుండగా చూసింది వర్ష. అంతేకాదు, ఫోటో కూడా తీసింది ఆ దృశ్యాన్ని. దాన్నే జైల్లో బలమైన ఎగ్జిబిట్ గా ప్రవేశపెట్టింది. రవళి కంప్లైంటు, హాస్పిటల్ డాక్టర్ రిపోర్టు, రేప్ చేస్తున్న ఫోటో గురురాజుని నేరస్తునిగా ధృవీకరించాయి. 7 ఏళ్ల జైలు శిక్ష పడింది. శిక్ష పూర్తయి 2 రోజుల క్రితమే బయటకొచ్చాడు. తప్పమని ఫైల్ని మూసేశాడు జయంత్. కిడ్నాప్ కి మోటివ్ ఏంటో దాదాపుగా తెలిసిపోయింది. తనకి శిక్ష పడ్డానికి కారణమైన వర్షం మీద కోపంతో అతను పని చేసి ఉండాలి. అదే నిజమనుకుంటే ఏం చేయాలని అతని ఉద్దేశం? మరోసారి ఫైల్లో పేజీల్ని యథాలాపంగా చూస్తున్న జయంత్ కళ్ళు ఓ దగ్గర చమకమని వేశాయి. రవళి అనే అమ్మాయి వర్షకి క్లోజ్ ఫ్రెండ్ అని పరిశీలనలో తెలిసింది. అంతేకాదు, గురురాజుని వర్ష ప్రేమించిందని, త్వరలో వాళ్ల పెళ్లి చేయడానికి అంగీకరించామని రాజు తల్లిదండ్రులు తమ స్టేట్మెంట్లో చెప్పారు. పూర్తిగా మబ్బులు విడిపోయినంత క్లియర్గా అర్థమైపోయింది జయంత్కి కేసు పూర్తి స్వరూపం ఏంటో. వర్ష ఒకనాటి గురురాజు ప్రేయస? నమశక్యం కానట్టు చూస్తున్న జయంత్ ఛాంబర్ తలుపు దగ్గర అలికిడికి తలని తిప్పి చూశాడు. లోపలికొస్తూ అడిగాడు జైలర్ కశ్యప్. ఏమైనా తెలిసిందా? చెప్పాడు జయంత్ క్లుప్తంగా. పూర్తిగా వినగానే కశ్యప్ ముఖం ఆందోళనగా మారిపోయింది. 4 ఏళ్ల పిల్లాన్ని ఆమెని కిడ్నాప్ చేశాడా? మై గాడ్, ఏం చేయాలిప్పుడు? గురురాజు మనస్తత్వం పూర్తిగా తెలిసిన కశ్యప్లో క్షణక్షణానికి అలజడి పెరిగిపోతుంది. బ్లడీ సైకోపాత్. అస్పష్టంగా వణికాయి ఆయన పేదాలు. సరిగ్గా అదే సమయానికి మద్రాస్ ఎయిర్పోర్ట్ లాంజ్లోకి ప్రవేశిస్తున్నాడు ఆకాష్. హైదరాబాద్ వెళ్లే IC-440 ఎయిర్ బస్ టేకాఫ్ కి సిద్ధంగా ఉంది. రాత్రంతా నిద్రలేని ఆకాష్ కళ్ళు జ్యోతుల్లా ఎర్రగా ఉన్నాయి. తోడుగా వచ్చిన అసిస్టెంట్ డైరెక్టర్ హరనాథ్ ఏమీ కాదని ధైర్యం చెబుతున్నా ఆకాష్ మనసులో అలజడి తగ్గడం లేదు. వర్ష, వర్ష ఎక్కడున్నావు? శ్రీకాంత్, బాబు! ఆందోళనతో ఉద్వేగంతో ఊగిపోతున్నాడు ఆకాష్. సరిగ్గా 5 గంటలైందప్పుడు. ఇంకా గంట సేపుంది ఫ్లైట్ బయలుదేరడానికి.
రాత్రి సువర్చల గారి ఫోన్ కాల్ విన్నప్పటి నుంచి ఆకాష్లో ఆందోళన క్షణానికి పెరిగిపోతుంది. అమాంతం రెక్కలు కట్టుకుని వెళ్లాలన్నా సాధ్యం కాని స్థితి. క్షణం పొరలుగా విడిపోయి సాగుతున్న ఫీలింగ్. ఆఖరిసారి సువర్చల చెప్పిన మాటలు ఇంకా చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. తలుపులు బార్లా తీసున్నాయి. వర్ష, శ్రీకాంత్ కనిపించడం లేదు. సామాన్లు బెడ్రూంలో చంద్రవందరగా పడున్నాయి. ఓ షిట్! కసిగా ఉచ్చరించాయి ఆకాష్ పేదాలు. సస్పెన్స్ థ్రిల్లర్స్ రాసే నెంబర్ 1 మాస్టర్ స్టోరీ టెల్లర్. తన కథల్లో పాత్రలానే క్షణక్షణం ఉద్వేగంతో ఊగిపోతున్న టెన్షన్. వర్ష, మై లవ్, ఏమైంది నీకు? బాధగా కళ్ళు మూసుకున్నాడు ఆకాష్ సీట్లో వెనక్కి వాలుతూ. కారెందుకు ఆపావు? బుల్లెట్లా వెలువడిందా ప్రశ్న గురురాజు పేదాల్లోంచి. స్టీరింగ్ కంట్రోల్ చేస్తున్న వర్ష హెల్ప్లెస్ గా చూసింది అతని వైపు. నిన్నే, కారెందుకు ఆపావు? కదలడం లేదు, చిన్నగా జవాబిచ్చింది. నో అరిచాడు రాజ్. నో ట్రిక్స్ వర్ష, డోంట్ మేక్ మీ మ్యాడ్. రాజ్, నేను నిజమే చెబుతున్నాను. నిస్సహాయంగా గేరు మార్చడానికి ప్రయత్నిస్తూ అందామే. ఏమైంది కారుకి? తెలీదు, దిగి చూడనా? ఓ క్షణం పాటు సూటిగా వర్షముఖంలోకి చూశాడు రాజు. ఆ తర్వాత అతని పెదాలు హెచ్చరిస్తున్నట్టుగా ధ్వనించాయి. వర్ష, ఐ రిపీట్, నో చీప్ ట్రిక్స్. డోర్ తెరచుకుని దిగింది వర్ష అతని కనుసైగా చూస్తూనే. బయటికి అడుగు పెట్టగానే ఒక్కసారిగా ఆమె శరీరం జలదరించింది చల్లదనానికి. చలిగాలి రివ్వున చెవుల్లోంచి దూసుకుపోతుంది. అసలే మెత్తగా ఒంటికి అతుక్కున్నట్టున్న మైసూరు క్రేప్ చీర చలిని ఏమాత్రం ఆపలేకపోతుంది. బానెట్ తెరిచి చూసింది. ఏమీ అర్థం కాలేదు. హఠాత్తుగా కారెందుకు ఆగిపోయిందో ఆమెకు తెలీదు. కేవలం డ్రైవింగ్ తప్ప కారు మెకానిజం ఆమెకు తెలీదు. ఏమైంది? కరుకుగా ధ్వనించింది రాజు గొంతు ఆమె చెవి పక్కగా. ఉలిక్కిపడి దూరంగా జరిగింది. వాతావరణంలో చలికన్నా రాజుకి దగ్గరగా ఉన్నాననే ఫీలింగ్ మరింత జలరింపజేస్తోందామెని. కుడి చేతిలో కత్తిని ఆమె బొగ్గకి దగ్గరగా జరుపుతూ అన్నాడు. నిజంగా కారెందుకు ఆగిందో నీకు తెలీదా? రాజ్ కళ్ళనీళ్ల పర్యంతమైందామెకి. ఏడవడానికి రోషం అడ్డం వచ్చింది గాని ఆ టెన్షన్కి ఒక్కసారిగా బ్రేక్ అయ్యేలా ఉందామె స్థితి. సరిగ్గా అప్పుడే మెలకు వచ్చింది కారులో ఉన్న శ్రీకాంత్కి. మమ్మీ అరిచాడు లేస్తూనే. షటప్! విండోలోంచి చూస్తూ గద్దించాడు రాజు. నిద్రమత్తులోంచి లేవగానే రాక్షసుళ్లా రాజు కనిపించగానే ఏడుపు లంకించుకున్నాడు శ్రీకాంత్. ఒక్క క్షణం గబాలన వెనక డోరు తెరుచుకుని శ్రీకాంత్ని అందుకోబోయింది వర్ష. సరిగ్గా అదే క్షణంలో బలంగా ఆమె జబ్బను పట్టుకుని ఆపాడు రాజు. చివ్వున వెనక్కి తిరిగిందామె. నో, నేను నిన్ను పర్మిట్ చేయను వర్ష నీ కొడుకుని కలవడానికి. రాజ్, వాడు ఏడుస్తున్నాడు బ్రతిమాలే ధోరణిలో అందామె. క్షణానికి భయంతో శ్రీకాంత్ ఏడుపు బిగ్గరగా మారుతోంది. కారు కదిలితేనే వర్ష నిన్ను నీ కొడుకుని తాకనిచ్చేది. హతాసురాలైందామె. షటప్ బాస్టర్డ్ అరిచాడు రాజు వాడి వైపు కత్తిని కదిలిస్తూ. వెక్కుతూ 2 చేతులతో నోరు మూసేసుకున్నాడు. వాడి పసి మనసు ప్రమాదాన్ని గుర్తించినట్టు వణికిపోతోంది. ఆ లేత కళ్ళు భయంతో రెపరెపలాడుతున్నాయి. ట్యాంకర్లో పెట్రోల్ ఉందా? ఉంది. మరెందుకు కదలదు కారు? ఇక ఉండబట్టలేనట్టు అరిచేసింది వర్ష ఉద్వేగంతో ఊగిపోతూ. నాకు తెలీదు చెప్తుంటే నీకు కాదు. హఠాత్తుగా ఆమెని తోసేసి లోపల నుంచి విసురుగా శ్రీకాంత్ రెక్కపట్టుకుని లాక్కున్నాడు రాజు. ఆ లాక్కోవడంతో మరింతగా బెదిరిపోయిన శ్రీకాంత్ నోరు నొక్కేసుకుంటూనే ఏడుస్తున్నాడు. రాజు, ప్లీజ్ వాణ్ణేం చేయకు. కారు ఇప్పుడు నడవదా? నవ్వాడు రాజు వంకరగా చూస్తూ. నీ మీదొట్టు, నాకు తెలీదు కారు మెకానిజం. ఆల్ రైట్. కుడి చంకులో కోడిపిల్లల శ్రీకాంత్ని ఇరికించుకుని రోడ్డు వైపుకు చూశాడు రాజు. స్ప్లిట్ సెకండ్లో అతని కళ్ళు చమక్కుమని మెరిశాయి. చాలా దూరంగా మెయిన్ రోడ్డు మీద నుంచి ఇటువైపే వస్తోన్న ఏదో వాహనం హెడ్లైట్స్ ని చూడగానే క్షణాల్లో మెరుపులా కదిలాడు రాజు. కత్తిని శ్రీకాంత్ పొట్టకి గురిచేస్తూ గబగబా చెప్పాడు తీవ్రస్వరంతో. ఏదో వెహికలొస్తోంది, దాన్నాపాలి. కమాన్, ఆడదానివి. నువ్వు ఆపితే ఆ వచ్చేవాడు ఎవడైనా ఖచ్చితంగా ఆపుతాడు. కమాన్, నో టైం. చెప్పు, నువ్వు వెళ్లేదారిలో కారు ట్రబుల్ ఇచ్చిందని చెప్పు, అర్థమైందా? రాజు చేతిలో బందీగా ఉన్న పసివాణ్ణి చూడగానే మనసులో మొదలైన కంపరాన్ని బలవంతంగా అణుచుకుంటూ తల పిన్నామే. దూరంగా కనిపించిన హెడ్లైట్స్ క్రమంగా దగ్గరవుతున్నాయి. వర్ష రెప్పవాల్చకుండా చూస్తోంది రోడ్డు పక్కగా నిలబడి ఆ కారులో వచ్చేది ఎవరైనా తమని రక్షిస్తారా అని. మమ్మీ అరవబోయాడు శ్రీకాంత్. ఈడ్చిపెట్టి చెళ్ళున వాడి చెంప పగలగొడుతూనే గద్దించాడు. మమ్మీలేదు గిమ్మిలేదు, నోరెత్తితే పొడి చేస్తారు రాస్కేల్. శ్రీకాంత్ పసిమి బుగ్గల మీదుగా కన్నీళ్లు వెచ్చగా జారిపోతున్నాయి. భయంతో బిగుసిపోతూ కళ్ళు మూసుకున్నాడు. తనని భుజాల మీద ఎత్తుకున్న రాజు స్పర్శ మొళకంపులా తోస్తోంది వాడికి.
మసక వెన్నెల్లో గోల్డ్ కలర్ సూటు మెరుస్తోంది. ఆ కోటు డాడీది. ఈ దొంగ వెధవ దాన్ని వేసేసుకున్నాడు. డాడీ డాడీ నిస్సహాయంగా మూగగా రోదిస్తోంది వాడి పసి మనసు. 1, 2, 3 క్షణాలు గడుస్తున్న కొద్దీ చీకట్లో హెడ్ లైట్స్ వెలుతురు బాగా దగ్గరగా కనిపిస్తోంది. మెయిన్ రోడ్డుకి దాదాపు 15 కిలోమీటర్ల దూరంలో కారాపిన తమని వాళ్ళు అనుమానిస్తారా? అసలు ఆ వాహనం కారేనా? అందులో ఎంతమంది ఉంటారో ఆలోచిస్తున్న కొద్దీ రాజులో టెన్షన్ పెరిగిపోతుంది. మరికొద్ది క్షణాలు అంతే. రోడ్డు పక్కగా నిలబడ్డ వర్ష ఉద్వేగంతో వణికిపోతోంది. పొగ మంచుని చీల్చుకుంటూ హెడ్ లైట్స్ దగ్గరగా, బాగా దగ్గరగా, అంత చలిలో కూడా ఆమె నుదుటి మీద పొటమరుస్తోన్న చెమట బిందువులు, గుండె మారుమ్రోగుతున్న చప్పుళ్ళు, భరించలేని ఉద్విగ్నత. ఏం జరగబోతోంది ఇప్పుడు? ఆలోచనలు సృష్టిస్తోన్న అలజడి ఓ పక్క, రాజు చేతుల్లో గింజుకోలేక భయంగా వణికిపోతూ కనిపిస్తున్న పసివాడు ఒక పక్క. వర్షం మనసులోనే జైలర్ కశ్యప్ దగ్గర నుంచి వస్తూనే గురురాజు గురించి కంట్రోల్ రూమ్ కి తెలియజేశాడు ఇన్స్పెక్టర్ జయంత్. అంత తెల్లవారుజాము వేళకే ఓ ప్రముఖ రచయిత భార్య, పిల్లాడు కిడ్నాప్ అయ్యారనే వార్త నగరంలోని 59 పోలీస్ స్టేషన్స్ కి చేరిపోయింది. అన్ని స్టేషన్స్ లానే గురురాజు బాబాయ్ లోకనాథం ఉండే ఏరియా పోలీస్ స్టేషన్ కి చేరిందా మెసేజ్. సరిగ్గా అప్పుడే బద్ధకంగా నిద్రలేచాడు ఆ ఇన్స్పెక్టర్. విసుగ్గా లేవగానే వినిపించిన ఆ వార్త ఒక్క క్షణం పాటు అతన్ని ఊహించని షాక్ కి గురిచేసింది. మల్లేశం ఆ ఇన్స్పెక్టర్ పేరు. అన్ని చెక్ పోస్టుల్ని, మెయిన్ రోడ్లని సెర్చ్ చేయండి. కూంబింగ్ ఈ క్షణం నుంచే మొదలైంది. కిడ్నాపర్ బందీలతో పహడీ షరీఫ్ మీదుగా శ్రీశైలం రూట్లో వెళ్లాడని తెలుస్తోంది. కేవలం 2 రోజుల క్రితం సెంట్రల్ జైల్లోంచి విడుదలైన ఖైదీ గురురాజ్ ఈ కిడ్నాప్ చేశాడని క్లియర్ గా తెలుస్తోంది. అతన్ని గురించిన మరిన్ని వివరాలు ఎవరికైనా తెలిస్తే తక్షణం కంట్రోల్ రూమ్ ని కాంటాక్ట్ చేయండి. ఓవర్. మెసేజ్ వినగానే అలర్ట్ అయిపోయాడా ఇన్స్పెక్టర్. కేవలం 2 ఫోన్ కాల్స్ తో ఆ కేసు ఎక్కడ మొదలైందో తెలిసిపోయింది అతనికి. ఈ సిటీలో గురురాజుకి బంధువులున్న సంగతి ప్రస్తుతం తనకొక్కడికే తెలుసు. ఆ సంగతి బయట పెడితే తను మొన్న రాత్రి వాడిని చెతకొట్టిన సంగతి బయటకొస్తుంది. అంతేకాదు, ఈ కేసులో ఒక్క రాత్రిలోనే చాలా వేగంగా ఇన్ఫర్మేషన్ ని సంపాదించిన ఇన్స్పెక్టర్ జయంత్ కి సహాయం చేసినట్టు కూడా అవుతుంది. నో. కుర్చీలో వాలి కళ్ళు మూసుకున్నాడా ఇన్స్పెక్టర్. జయంత్ కి తనకి ఓ కేసు విషయంలో గట్టి స్పర్ధలే ఏర్పడ్డాయి. ఇప్పుడు తను సహాయం చేయడమా? అది తనంటే గిట్టని జయంత్. నెవర్. కసిగా ఉచ్చరించాయి మల్లేశం పేదాలు. నేరస్తుడి గురించిన బలమైన ఇన్ఫర్మేషన్ తెలిసే అవకాశం అలా నిశ్శబ్దంగా సమాధయింది. రన్వే మీద నుంచి మెల్లగా గాల్లోకి లేచింది ఎయిర్ బస్. సీట్లో బెల్ట్ బిగించుకుని వెనక్కి వాలిన ఆకాష్ నిశ్శబ్దంగా కళ్ళు మూసుకున్నాడు. ఆందోళన సృష్టిస్తోన్న అలజడితో వర్షకి ఏదైనా కీడు జరిగిందని ఊహించడానికే నిరాకరిస్తోంది అతని మనసు. మరొక్క గంట. ఆ తర్వాత హైదరాబాద్ చేరితే విమానం చాలా తాపీగా పోతున్నందుకు అసహనంగా ఉంది అతనికి. ఎవరి మీదో చెప్పలేని కసి. ఏమైంది వర్షకి? ఒకవేళ ఎవరైనా ఎత్తుకుపోయి ఆ తర్వాత ఊహించేందుకే శక్తి చాలనట్టు కనురెప్పలు బిగించాడు ఆకాష్. ఆలోచించే కొద్దీ కథల్లో పాత్రల్లోలా వర్ష దీనంగా ఎవడి చేతుల్లోనో నిస్సహాయంగా గింజుకుంటూ కంటి రెప్పల మధ్య నుంచి ఓ అసురు కణం అగ్నికణంలా బయటికి దూసుకొచ్చింది ఆర్తిగా. హెడ్ లైట్స్ బాగా దగ్గరగా రాగానే ఆ వాహనాన్ని ఓ కారుగా గుర్తించింది వర్ష. అదే క్షణంలో నెమ్మదిగా ఆమెకు మాత్రమే వినిపించేలా కసిరాడు రాజు. స్టాప్ ది కార్. 2 చేతుల్ని పైకి లేపి ఊపుతూ దారికి అడ్డంగా నిలబడింది వర్ష. కారు వెనగ్గా శ్రీకాంత్ నోరు మూసేసి ఒంగుని కూర్చున్నాడు కనబడకుండా. వర్ష చూపులు శ్రీకాంత్ కేసి చూస్తున్నాయి ఆరాటంగా. భగవాన్, రాజుని నిజంగానే పిచ్చివాణ్ణి చేకు. కారు ఆపని. శ్రీకాంత్ని అరవకుండా ఉండని దేవుడా ప్రార్థిస్తోంది ఆమె మనసులోనే. డిక్కీ పక్క నుంచి వాడి మెడని తాకుతున్న కత్తి అంత చీకట్లోనూ తలతలా మెరుస్తోంది. వర్ష ఉద్వేగంతో ఊగిపోతోంది. టెన్షన్తో శరీరం వణికిపోతోంది. క్రమంగా దగ్గరగా వస్తోంది ఆ కారు. బాగా దగ్గరగా వచ్చాక గమనించిందామె, ఆ కారుని డ్రైవ్ చేస్తోన్న ఓ ముసలి వ్యక్తి తప్ప లోపల ఎవరూ లేరు. హెల్ప్. చేతిని ఊపింది ఆపమన్నట్టు. ఒక్క క్షణం. అంత తెల్లవారని వేళలోనే రోడ్డు మీద ఓ అందమైన అమ్మాయి కారు ఆపమండంతో అప్రయత్నంగానే బ్రేక్ వేశాడా ముసలతను. ఏమైందమ్మాయి? అడిగాడాయన. కారు ట్రబుల్ ఇచ్చింది. ఏ ఊరెళ్ళాలి? ఇటువైపే. ఏమైంది కారుకి? తెలీదు. ప్లీజ్ ఒకసారి చూస్తారా? నెర్వస్ గా కదిలిందామె కొద్దిగా. షూర్. ఆమె ముఖం మీద నుంచి చూపుల్ని కదల్చకుండానే దిగాడతను. కొత్త ఫియట్ కారది. లాల్చీ పైజామాలో ఉన్న ఆ వ్యక్తికి 60 దాకా ఉంటుంది వయసు.
బాగా తాగున్నాడేమో, ఘాటైన ఆల్కహాల్ వాసన గుప్పుమంటోంది. డోరు తెరచుకుని ఆమె దగ్గరగా వచ్చి యగాదిగా చూస్తూ అడిగాడు. ఒక్కదానివి వెళుతున్నావా? పాపం ఆడపిల్లవి, చాలా ఇబ్బందే కదూ. సడన్ గా దారిలో కారాగిపోతే. ఆమె ముఖంలోకి చూస్తూ నవ్వాడు. ఆ నవ్వులో భావం అర్థమవగానే ఒళ్ళంతా తేళ్లు జెరులు పాకినట్టయింది ఆమెకి. ప్లీజ్ చూడరు. అంత తొందరగా ఉందా? తాపీగా చూస్తా ఒక్కో పార్టుని. అతను బోనెట్ తెరుస్తూ అన్నమాట దేన్ని ఉద్దేశించో అర్థమవగానే వర్షముఖం ఎర్రగా కందిపోయింది అవమానంతో. నిస్సహాయంగా చూసింది కారు వెనక్కి. చేత్తో సైగ చేశాడు రాజు ప్రొసీడ్ అవ్వమన్నట్టు. అసలు అతని ఉద్దేశం ఏంటో, కారుని ఎందుకు ఆపమన్నాడో కూడా అర్థం కాని వర్ష ఆ మనిషి పక్కనే నిలబడింది. రిపేర్ చేస్తున్నట్టు నటిస్తూనే ఓరగా ఆమె వైపు చూస్తున్నాడాయన. కుర్రపిల్లల చలాకీగా ఉండే మారుతి బాగా వేడికిపోయింది ఇంత చలిలో కూడా. దీనికి రెస్ట్ కావాలి. నా కారులో రారాదు, డ్రాప్ చేస్తాను. ఏం మాట్లాడలేదామె. ఆమె మౌనాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుంటూ కొద్దిగా దగ్గరగా జరిగాడాయన. ఆల్కహాల్ కంపు భరించలేనట్టు వెనక్కి జరిగిందామె. ఏం పిల్ల, నీకు పెళ్ళయిందా? మరింత ముందు కొంగాడతను. కంపరంగా దూరంగా జరిగిందామె. ఏ ఊరు మంది? ఆమె అందం అంత మసక చీకట్లో కూడా పిచ్చికిస్తుంటే తన వయసును కూడా మరిచిపోయి మరింత పచ్చిగా అన్నాడాయన. కాసేపు వెచ్చగా కారులో దగ్గరగా కూర్చుందాం, రారాదు? ఈడ్చిపెట్టి కొట్టాలనిపించింది ఆమెకి. సరిగ్గా అదే క్షణంలో డిక్కీ వెనక నుంచి పిల్లిలా అడుగులో అడుగు వేస్తూ ఊగుని కదిలాడు రాజు ఆయన వెనగ్గా. స్ప్లిట్ సెకండ్లో వర్షభుజాన్ని తాకడానికి ఆయన ముందు కొంగేలోగానే రాజు ఎడమ చెయ్యి ఆయన మెడని మెరుపులా బీసుకోవడం, ఏం జరిగిందో అర్థమయ్యేలోగానే రాజు చేతిలోని పొదినైన కత్తి సరున ఆయన డొక్కని ఛేదిస్తూ లోపలికి దిగబడ్డం, అదే క్షణంలో అరిచే శక్తిని కూడా కోల్పోయినట్టు ఆయన వెర్రిగా చూస్తూ నిస్సత్తుగా వెనక్కి జారిపోవడం అన్ని క్షణాల్లో జరిగిపోయాయి. కసితీరా పొడుస్తూనే ఉన్నాడు రాజు ఉన్మాదిలా మారిపోయి. వర్ష గుండె గోడల్ని బద్దలు చేసుకుంటూ బయటికి దూకపోయిన పెనుకేక గొంతులోనే సమాధయింది భయంతో. తల్లి రాజ్ క్షణం పాటు కనిపించకపోయేసరికి బితుకు బితుకుమంటూ ముందుకు కదిలిన శ్రీకాంత్ ఆ దృశ్యాన్ని చూస్తూనే పాదాలు భూమిలోకి కూరుకుపోయినట్టు నిలబడిపోయాడు. రాజు చేతిలో కత్తిని పైకి తీస్తూ కిందకి దిగుతూ లేస్తూ దిగుతూ లేస్తూ దిగుతూ రక్తం రక్తం. మమ్మీ! హృదయ వేదారకంగా అరుస్తూ కిందకి జారిపోయింది వాడి శరీరం స్పృహ తప్పడంతో. నిశ్చేషురాల్లా ఉండిపోయింది వర్ష కొద్ది క్షణాల పాటు. ఊహించని ఆ షాక్లోంచి బయటపడుతూ అరిచింది విఫలంగా. రాజ్, నువ్వు చంపేశావా? అతన్ని చంపేశావా? ఆమె ముఖంలో మార్పు కేవలం కళ్ల ముందు అతను చేసిన హత్యని చూసినందుకే కాదు. ఆ కళ్ళు, తేనె రంగులో ఉండాల్సిన ఆ కళ్ళు మస్క చీకట్లో ఎర్రగా నిప్పుర వల్ల కనిపిస్తుండడంతో. సరిగ్గా నిమిషం తర్వాత ఉన్మాదంలోంచి బయటపడుతున్నట్టుగా లేచాడు రాజు. సూటిగా వర్ష వైపే చూస్తూ కత్తి కంటిన రక్తాన్ని ఆయన లాల్చికే పులుముతూ అన్నాడు కూల్గా. భయమేస్తోందా వర్ష? కళ్ల ముందు కొద్ది క్షణాల క్రితం జరిగిన హత్య కన్నా తాపీగా అతను ప్రశ్నిస్తున్న తీరు ఆమెని మరింతగా కలవర పెడుతోంది. కమాన్, మారుతి వదిలేసి ఇప్పుడు ఫియట్ లో పోదాం. ఏ రిపేర్లు అక్కర్లేదు కదూ? మై గాడ్, కేవలం కారు కోసం వచ్చి చేసావా? నువ్వు వణికాయి ఆమె పేదాలు. అందులోని భయంతో అణువణువులోనూ ఊహించని షాక్ వల్ల ఏర్పడిన నిశ్చేష్టత. తన గుండె శబ్దాలు బలహీనంగా తనకే వినిపిస్తుంటే వెర్రిగా చూస్తుండిపోయింది తనకేసి. నేల మీదకి జారిపోయిన శ్రీకాంత్ వైపు తిరుగుతూ చాలా క్యాజువల్ గా చెప్పాడు రాజు. చెప్పాగా వర్ష, ఐ యామ్ మ్యాడ్. నా మ్యాడ్నెస్ కి ఇది వచ్చిన శాంపుల్ మాత్రమే. నువ్వేమాత్రం అతి తెలివి చూపించినా 60 ఏళ్ల ఆ ముసలాన్ని చంపడానికి 15 కత్తిపోట్లు అవసరమయ్యాయి. పాపం 6 ఏళ్లు కూడా లేని నీ కొడుకుని చంపడానికి 5 పోట్లు కూడా అవసరం లేదు కదూ? నో, భరించలేని తెరిచిందామే నిలువునా వణికిపోతూ. వద్దా, నా బుజ్జి కదూ, కారు స్టార్ట్ చేయి. అలా జరగద్దనుకుంటే. అర్థమైపోయింది ఆమెకి. కేవలం తనని భయపెట్టి కారు దొంగలించడానికే అంత క్రూరంగా ఆ వ్యక్తిని హత్య చేశాడని. అర్థమైన మరుక్షణం ఊహించేందుకు కూడా శక్తి లేనట్టు డోరు తెరిచింది యాంత్రికంగా కదులుతూ. దట్స్ గుడ్. నీ ప్రాణాలే కాదు, నీ కొడుకు ప్రాణాలు నా చేతుల్లోనే ఉన్నాయి కదూ? బాగా దగ్గరగా ఆమె ముఖంలో ముఖం పెట్టి చూస్తూ అన్నాడు రాజు. అంత దగ్గరగా పైశాచికంగా నిప్పురవ్వలా ఆ కళ్ళు కనిపించగానే ఓ భయంకరమైన సైకో పడగనీడలో తానున్నాననే వాస్తవం భయపెడుతుంటే ఊపిరి పీల్చడం కూడా మర్చిపోయినట్టు అలాగే ఉండిపోయిందామె. ఆమె కళ్లలో కనిపిస్తోన్న భయాన్ని చూసి చిన్నగా నవ్వు చోటు చేసుకుంది రాజు పేదాల మీద. ఇప్పుడేం జరుగుతుందో తెలుసా వర్ష? రెడ్ కలర్ మారుతి వ్యాన్
AHU-2647లో అదృశ్యమైన మన కోసం పోలీసులు ఈ పాటికో ఇంకా సేపటికో వేట ప్రారంభిస్తారు. కానీ పిచ్చి వెధవలు ఈ బ్లూ కలర్ ఫియట్ లో వెళ్లిపోతున్నామని కనీసం ఊహించలేరు కూడా, అవునా? ప్రపంచంలో అతి ప్రమాదకరమైన అడవి జంతువును చూస్తున్నట్టు ఆమె కళ్ళు కిందకి వాలిపోయాయి భయంతో. బొగ్గలు వెచ్చగా కన్నీళ్లు స్పృశిస్తుంటే నిస్సహాయంగా స్టీరింగ్ మీదకి చేతుల్ని కదిల్చిందామె. వెనక సీట్లో పడుకోబెట్టాడు రాజు స్పృహ తప్పిన శ్రీకాంత్ని. ఆ ముసలతని శవాన్ని ఓ తన్ను తన్ని విసురుగా శబ్దమయ్యేలా బ్యాక్ డోర్ ని మూసేస్తూ హుషారుగా, కమాన్ వర్ష, ఇప్పుడు పోలీసులు కాదు, వాళ్ల బాబు కూడా మనల్ని పట్టుకోలేరు, యామై రైట్? సరిగ్గా అదే క్షణంలో సిటీ పోలీస్ కమిషనర్ ఛాంబర్ లో ఆయన ఎదురుగా కూర్చునున్నాడు ఇన్స్పెక్టర్ జయంత్. అప్పటికే జయంత్ కిడ్నాప్ అయింది ఎవరో చెప్పగానే చురుగ్గా రియాక్ట్ అయ్యాడు కమిషనర్. ఓ గొప్ప నవల రచయితగానే కాక వ్యక్తిగతంగా కూడా మంచి పరిచయం ఉంది ఆయనకి ఆకాష్తో. ఆకాష్ భార్య పిల్లాడు కిడ్నాప్ అయ్యారని, అతను ఊళ్ళో లేడని తెలియగానే హుటాహుట్న హోమింగ్ ఆర్డర్ జారీ చేశాడు. గోడకి తగిలించున్న రోడ్డు మ్యాప్ ని పరిశీలనగా చూస్తూ చెప్పాడు జయంత్. కిడ్నాప్ రాత్రి 10-11 గంటల మధ్య సమయంలో జరుగుండాలి. చెక్ పోస్ట్ దగ్గర కానిస్టేబుల్ డ్రైవ్ చేస్తోన్న వర్ష ఫోటోని గుర్తుపట్టాడు. అప్పుడు సుమారు 11 అవుతుందన్నాడు. అంటే ఇప్పటికే దాదాపు 6 గంటలు గడిచిపోయాయి. మారుతిని వర్షే డ్రైవ్ చేస్తోందని చెప్పాడా కానిస్టేబుల్. జైల్ రికార్డ్ ని గమనించాక కక్ష కొద్దీ గురురాజు ఈ కిడ్నాప్ చేశాడనేది క్లియర్ గా తెలిసిపోతుంది. గంటకి 60-70 కిలోమీటర్ల వేగంతో వెళ్లినా వాళ్ళిపాటికి 400 కిలోమీటర్ల పైగానే దూరాన్ని దాటేసి ఉంటారు. సరే, మీరు ప్రొసీడ్ అవ్వండి. ఎప్పటికప్పుడు నాకు అప్డేట్ ఇస్తూ ఉండండి. ఓకే సార్ అన్నాడు జయంత్. సడన్ గా భుజం మీద ఏదో బలంగా తాకినట్టయి ఆలోచనలోంచి ఉలికిపడి వెనక్కి చూసింది వర్ష. ప్లీజ్ స్టాప్. రాజు గొంతది. సడన్ బ్రేక్ తో కీచుమంటూ ఆగింది కారు. చిటికిన వేలు చూపిస్తూ నవ్వాడు రాజు. జుగుప్సగా ముఖం తిప్పుకుందామే. ఈసారి ఏ ప్రయత్నమూ చేయదలుచుకోలేదామే తప్పించుకోవడానికి. కీస్ తీసుకుని తుప్పల్లోకి వెళ్లిపోయాడు రాజు. సరిగ్గా అప్పుడు లేచాడు శ్రీకాంత్ వెనక సీట్లోంచి. మమ్మీ భయంతో గుసగుసగా పిలిచాడు. ఒక్క క్షణం సంభ్రమమో ఆనందమో ఏదో తెలియని ఆవేశంతో సీటు మీద నుంచి 2 చేతులతో శ్రీకాంత్ని బలంగా తన ఒడిలోకి లాక్కుని ముద్దుల్లో ముంచేస్తోంది వర్ష. చీకట్లో దూరంగా కనిపిస్తున్న రాజ్ ఆకారాన్ని భయంగా చూస్తూనే తల్లి మెడ చుట్టూ చేతులు వేసి బితుకుమంటూ అడిగాడు మళ్ళీ. ఎవరు మమ్మీ వాడు? ఏమని చెప్పాలి? నిస్సహాయంగా పెదిమ కొరుక్కుంటూ వాణ్ణి మరింతగా గుండెల్లోకి పొదువుకుందామే. కొన్ని గంటలుగా పడగనీడలో భయంగా వణికిపోయిన ఆ పసివాడికి తల్లి స్పర్శతో కొన్నంత ధైర్యం వచ్చినట్టయింది. అదే క్షణంలో జరిగిన సంఘటనలు అన్నీ వరుసగా గుర్తొస్తుంటే దుఃఖం ఉప్పెన్లా ముంచుకొస్తుంది. వెక్కుతూనే అడిగాడు. వాడసలు మన ఇంట్లోకి ఎలా వచ్చాడు మమ్మీ? బెడ్రూమ్ తలుపులు గడియలతో ఆడద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు? రాత్రి ఎగ్జిబిషన్ నుంచి రాగానే ఆడావు కదూ. అర్థమైపోయింది వాడికి తనెంత పొరపాటు చేశాడో. గిల్టీగా తలంచుకున్నాడు. తను తలుపు గడియ వేయకపోవడం వల్లే వాడు రాగలిగాడు. సారీ మమ్మీ, ఇంకెప్పుడు తలుపు గడియలతో ఆడను మమ్మీ. బౌరం అన్నాడు మళ్ళీ. ఇంకెప్పుడు? బాధగా నిశ్వసించిందామె. ఈ రాక్షసుడి చేతుల్లోంచి తాము బ్రతికి బయటపడితేనేగా. దూరంగా తుప్పల్లోంచి రాజు వెనక్కి తిరగడం కనిపించగానే తల్లి ఒళ్ళోంచి చెంగున లేచి సీటు మీదుగా వెనక్కి జారి స్పృహలో లేనట్టే కళ్ళు మూసుకున్నాడు శ్రీకాంత్. వాడి సమయస్ఫూర్తికి ఆశ్చర్యపడే స్థితిలో కూడా లేదామె. రాజ్ రాగానే మళ్లీ కారు కదిలింది. బ్యాక్ సీట్లో పడుకున్న శ్రీకాంత్ ఓరగా రెప్పల్ని తెరిచి చూశాడు. తను ఎంత ఘోరమైన తప్పు చేశాడో అర్థమవుతున్న కొద్దీ వాడి గుండె బాధగా నలిగిపోతుంది. తను బెడ్రూమ్ తలుపు తీయకపోతే వాడు లోపలికి రాగలిగేవాడే కాదు. వాడు రాకపోతే తమకి అవస్థ ఉండేదే కాదు. రేపు తన హ్యాపీ బర్త్డే. డాడీతో మమ్మీతో హాయిగా ఎంజాయ్ చేయాల్సిన తన పొరపాటు వల్లే ఈ దుర్మార్గుడి చేతుల్లో చిక్కుకుంది. కారులో డిమ్ లైట్ వెలుతురికి రాజు వేసుకున్న గోల్డ్ కలర్ సూటు మెరుస్తోంది. ఈ సూటు డాడీది. డాడీ సూటు వేసుకున్న వీడిని చంపేయాలి. ఉక్రోషంతో వాడి పెదాలు బిగుసుకుంటున్నాయి. కుదుపులతో ఏదో అడ్డదారిలోంచి కారు పోతూనే ఉంది. రాజు డైరెక్షన్స్ ప్రకారం డ్రైవ్ చేస్తోంది వర్ష. ఆలోచిస్తూనే నిద్రలోకి జారిపోయాడు శ్రీకాంత్. నిద్రలో ఓ కల. ఆ కలలో ఓ పెద్ద కత్తి తన చేతిలో. ఆ కత్తితో రాజు పొట్టలో కసకస తను పొడి చేస్తున్నాడు. అచ్చంగా ఇందాక ఆ ముసలాయిన్ని రాజు క్రూరంగా హత్య చేసినట్టు. బేగంపేట్ ఎయిర్పోర్ట్ లో విమానం దిగుతూనే సరాసరి టాక్సీలో ఇంటికి వెళ్లాడు ఆకాష్. 2 పోలీసులు కాపలాగా కనిపించారు గేటు ముందు. ఆకాష్ వచ్చాడని తెలియగానే జయంత్ మరో 10 నిమిషాల్లో అతని ముందున్నాడు. ఏం జరిగింది? క్లుప్తంగా చెప్పాడు జయంత్ ఏం జరిగిందో. వింటూనే మౌనపడిపోయాడు ఆకాష్.
కిడ్నాప్? ఆశ్చర్యం చోటు చేసుకుంది అతనిలో. పెళ్లికి ముందు వర్షని ఓ యువకుడు ప్రేమించిన విషయం, ఓ రేప్ కేసులో అతనికి 7 ఏళ్ల జైలు శిక్ష పడిన విషయం ఆకాష్కి తెలియనివేం కావు. అంటే ఆ గురురాజ్? విషాదం ధ్వనించింది ఆకాష్ గొంతులో. ఎస్, సెర్చ్ మొదలైంది. అనునయంగా భుజం తట్టాడు జయంత్. అప్పుడు గుర్తొచ్చింది ఆకాష్కి క్రితం రాత్రి ఫోన్లో పక్కింటి సువరచల గారు తన భర్త పోయిన విషయం చెప్పిన సంగతి. 2 నిమిషాల్లో ఆ ఇంట్లో కడుగు పెట్టాడతను. 4 ఐస్ బాక్స్ మధ్యన శవం పాడవకుండా విశాలమైన ఆ హాలు మధ్యగా పడుకోబెట్టుంది. భర్త శవం పక్కనే కూర్చున్న సువర్చల ఆకాష్ని చూడగానే విషాదంలా పలకరించింది కళ్ళతోనే. ఒక బాధాబీచిగా గుండె లోతుల్లోంచి పరామర్శిస్తే మరో విషాదమేఘం మనసు పొరల్ని నులిమేస్తూ పలకరించింది. భర్త మరణించిన విషాదం ఆవిడిది. భార్య కిడ్నాప్ కాబడిన వియోగం అతంది. ఒక క్షణం ఆచూకీ ఏమైనా తెలిసిందా బాబు? లేదన్నట్టు తలూపాడు ఆకాష్. భర్త శవం పక్కనే కూర్చుని అంత నిబ్బరంగా తన ఇంటి విషయాన్ని అడుగుతోన్న ఆవిడికి మనసులోనే అంజలి ఘటించాడతను. ఆవిడ కొడుకులిద్దరూ అమెరికాలో ఉన్నారు. వచ్చేదాకా శవాన్ని దహనం చేయడానికి ఒప్పుకోవడం లేదు. సువర్చల దూరపు బంధువు ఒక ఆయన చెప్పాడు ఆకాష్కి. ఆవిడిష్ట ప్రకారమే చేద్దాం, కాదనడానికి మనమెవరం? ఆకాష్ మాట వినగానే అప్పటిదాకా సణుగుతోన్న ఆ పెద్ద మనిషి నోరు టక్కున మూతపడిపోయింది. ఫియట్ కారులో వెనక్కి వాలిన గురురాజు బుర్ర చురుగ్గా ఆలోచిస్తోంది. తన కిడ్నాప్ ప్రోగ్రాంలో ఎక్కడెక్కడ పొరపాట్లు చేశాడో సమీక్షించుకుంటున్నాడతను. 7 ఏళ్ల జైలు జీవితంలో ఎన్నో రకాల కిడ్నాప్ కథలు విన్నాడతను. ప్రతి ఒక్కరూ ఏదో ఒక పొరపాటు చేసి దొరికిపోయారు. ముఖ్యంగా డబ్బు కోసం చేసిన కిడ్నాపుల్లో చాలా మంది పట్టుబడిపోతారు. కానీ తను కిడ్నాప్ చేసి ఎవరిని కాంటాక్ట్ చేయడు. అయితే వర్షని, శ్రీకాంత్ని ఎక్కడైనా సురక్షితమైన స్థలంలో దాచిపెట్టాలి. కానీ అది ఎక్కువసేపు సాధ్యపడకపోవచ్చు. బయలుదేరిన క్షణం నుంచి వర్ష బెడ్రూంలో జీన్స్ డ్రెస్ని వదిలేయడం పెద్ద పొరపాటేమోననే శంక అతన్ని పీడిస్తోంది. ఒకవేళ వర్ష, పిల్లాడు అదృశ్యమయ్యారని గమనించినా ఎవరు తనే ఆ నేరం చేశాననుకోరు. అలా ఊహించే అవకాశమే లేదు. అయితే చిక్కంతా వర్ష. పిల్లాడు నోరు మెదలకుండా ఉంచడం, కత్తితో ఆ ముసలతన్ని దారుణంగా హత్య చేసింది కూడా అందుకే. తానంటే భయంతో టెర్రరైజ్ అయిపోయి మానసికంగా లొంగిపోతే వర్ష తనకి ఎదురు తిరగలేదు. ఒకవేళ ఎదురు తిరగాలన్నా ఆ పసివాడి కోసమైనా చచ్చినట్టు పడుంటుంది. కానీ ముందు ఎక్కడైనా ఆగాలి. మారుతిలోంచి ఫియట్లోకి మారారు కాబట్టి పెద్దగా ప్రమాదమేది వెంటనే రాకపోవచ్చు. కానీ గడిచే ప్రతి క్షణం తనని కంగారు పెడుతోంది. ఏం చెయ్యాలన్నా ముందు పూర్తిగా తెల్లవారకు ముందే కారులోంచి మారిపోవాలి. ఆలోచన మనసులో చోటు చేసుకున్న మరుక్షణం చిన్నగా అరిచాడు గురురాజు. వర్ష, కారపు. సడన్ బ్రేక్తో ఆగింది ఫియట్. పూర్తిగా తెలతెలవారుతుందప్పుడే. పొగమంచు పూర్తిగా కప్పేసిందేమో, దూరంగా ఉన్న రోడ్డు కూడా క్లియర్గా కనిపించడం లేదు. కారు దిగి వర్ష. కారు దిగి ప్రశ్నార్థకంగా చూసింది వర్ష. చుట్టూ నిర్జన ప్రాంతం. దూరంగా దట్టంగా కనిపిస్తోన్న అడవి, పొడుగాటి చెట్లు, గుబురుగా ఉన్న పొదలు. ఇక్కడ కారాపమన్నాడెందుకు? వర్ష గుండె వేగంగా కొట్టుకుంటోంది. రోడ్డుకి ఓ వైపు ఎత్తుగా ఉంది, మరోవైపు చాలా పల్లంగా ఉంది. ఆ ప్రాంతాన్ని చూస్తూ చిన్నగా విజిల్ వేశాడు రాజు. వర్ష, ఆ కారు ఇంజిన్ స్టార్ట్ చేసి ఆ పొలంలో కుదిలే. అతను ఏం చేయమంటున్నాడో అర్థమైన వర్ష నిస్సత్తువ చోటు చేసుకుంటుంటే తలూపింది నిస్సహాయంగా. ఒక్కో ఆధారాన్ని వదిలించుకుంటూ ఒక్కో దారిని మూసేసుకుంటూ పోతున్నాడతను. ఎలా తాము బయటపడ్డాం? అసలు తమని ఈ రాక్షసుడు కిడ్నాప్ చేసినట్టు ఎవరికైనా తెలిసేదెలా? ఎంతసేపు వీడి ఆజ్ఞల్ని భరిస్తూ గడపాలి? కమాన్ వర్ష, కారుని లోయలెప్తాయి. పొదునుగా మళ్లీ ధ్వనించింది అతని గొంతు. ఎత్తైన ఆ ప్రదేశం నుంచి చూస్తే లోయలో ఏమీ కనిపించడం లేదు, చెట్లు తప్ప. చలిగాలి రివ్వున వణికిస్తోంది. ఊపిరి బిగబట్టి ఇంజిన్ స్టార్ట్ చేసిందామె. ఓ చేత్తో డోర్ని పట్టుకునే కుడికాలితో బ్రేక్ని కంట్రోల్ చేస్తూ బయటికి దిగింది. దిగుతూనే స్టీరింగ్ని కుడివైపుకు తిప్పి బ్రేక్ మీద కాలుని తీసేసింది. అంతే. లోయలాంటి ఆ పొలంలో చెట్ల గుబురులోంచి కారు అదృశ్యం కావడానికి 2 నిమిషాలు పట్టింది. చెట్ల కొమ్మలు విరుగుతున్న శబ్దం, దబ్మని దేనికో కారు గుద్దుకున్న చప్పుడు. అంతే, మరే అలికిడి లేదు. దూరంగా ఎత్తైన శిఖరం మీద ఆకాశం తాగుతున్నంత దగ్గరగా కనిపిస్తోంది. పొగమంచు పలచగా, పరిసరాలన్నీ మసగ్గా చూస్తున్న వర్షలో ఏ భావమూ లేదు, నిర్లిప్తత తప్ప. చావు అనివార్యమని తెలిసిన స్థితిలో మనిషిలో చోటు చేసుకునే మార్పది. రోడ్డు పక్కనే దింపిన సూట్ కేసుని, వైరు బాస్కెట్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు రాజు. కారుని వదిలేస్తూనే రాజు భుజాల మీద స్పృహ తప్పిపడున్న శ్రీకాంత్ని తన గుండెల్లో పొదువుకుందామే అలసిపోయినట్టుగా. కమాన్ వర్ష,
ఇక్కడి నుంచి మనం వెళ్లాల్సిన ప్రదేశం చాలా దగ్గర, గంట సేపట్లో చేరుకుంటాం. ఎక్కడికి వెళ్ళాలి మనం? నీరసం ధ్వనించింది ఆమె గొంతులో. శ్రీశైలం. ఎందుకు? కొద్దిగా ఆశ్చర్యం తలెత్తిందామె. గుర్తులేదు? 7 ఏళ్ల క్రితం నీ పుట్టినరోజున మా అమ్మ ఏం చెప్పిందో మర్చిపోయావా? ఆమె మౌనాన్ని చూసి నవ్వి చెప్పాడు రాజు మెల్లగా. అవునులే, నువ్వన్నీ మర్చిపోయి ఉంటావు ఈ 7 ఏళ్లలో. కానీ నేను గుర్తు చేస్తాగా. నా చిన్నప్పుడు వరుసగా 4 కాన్పుల్లో పిల్లలు చనిపోయాక పుట్టిన నాకు తీవ్రంగా జబ్బు చేస్తే మా అమ్మ తమ ఇలవేలుపైన పరమశివుడికి మొక్కుకుందట. తండ్రి, నా కొడుక్కి నయమైతే ప్రతి ఏటా నీ సన్నిధానాన్ని దర్శించుకుంటాను అని. చిత్రంగా నా జబ్బు శ్రీశైలం వెళ్ళాక తగ్గిందట. అప్పటినుంచి ప్రతి ఏటా శ్రీశైలం వచ్చేవాళ్ళం. ఇక్కడి రోడ్లు, కొండలు, గుట్టలు, లోయలు నాకన్నీ బాగా తెలుసు. అయితే ముఖం చిట్లించిందామె. ఆమె ముఖంలోకి సూటిగా చూస్తూ చెప్పాడు రాజు మళ్ళీ. చిన్నప్పటి నుంచి శ్రీశైలం అంటే నాకెందుకో అలా ఇష్టం ఏర్పడిపోయింది. చివరికి నీ పరిచయం అయ్యాక నా పెళ్లి కూడా అక్కడే చేసుకోవాలనుందని అమ్మతో చెప్పాను. నీకు తెలుసుగా, ఇక్కడ ఎవరూ కోరొచ్చి పెళ్లిళ్లు చేసుకోరని. కానీ నేను మాత్రం నా పెళ్లి ఇక్కడే జరగాలనుకున్నాను. అంటే? ఏదో లీలగా అర్థమవుతున్నట్టు భయంగా తలెత్తింది వర్ష. అవును వర్ష, నిజానికి ఇక్కడే 7 ఏళ్ల క్రితం మనిద్దరం పెళ్లి చేసుకోవాల్సింది. ఇప్పుడు నీకు పెళ్ళైంది, కానీ నాకు కాలేదుగా. అందుకే తెల్లవారగానే కొండ మీదకి వెళ్ళగానే మనం పెళ్లి చేసుకోబోతున్నాం. పెళ్లికి ముందే నాకు కొడుకు కూడా. భలే బాగుంది కదూ. అతను ఉన్మాదో, రాక్షసుడో, మూర్ఖుడో, పిచ్చివాడో అర్థం కానట్టు విహ్వలంగా చూసిందామె. రాజ్, నీ పిచ్చి ఆలోచనలు ఆపిక. నాకు పెళ్ళైంది. దయచేసి మమ్మల్ని వదిలిపెట్టు. ఏ క్షణాన్నైనా ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెతకడం ప్రారంభిస్తారు. వద్దు రాజు, మరోసారి జైలుకెళ్లే ప్రయత్నం చేయకు. జైలంటే నాకు భయం లేదు వర్ష. నిజానికి ఈ క్షణంలో ప్రపంచంలో నేను దేనికి భయపడదలుచుకోలేదు. రేపు అంటే మరి కొద్ది గంటల్లో నువ్వు నా భార్యవు కాబోతున్నావు. అది నీ ఇష్ట ప్రకారమే. నెవర్. పళ్లబిగున అరిచింది వర్ష. అతని మాటలు మనసు లోతుల్లో సృష్టిస్తోన్న అలజడిని కప్పిపుచ్చుకుంటూ అంది. రాజ్, అది నేను బ్రతికొండగా జరగని పని. జరుగుతుంది. ఎలానో తెలుసా? చెబుతూనే జేబులోంచి 2 సీసాలు తీశాడతను. నల్ల రంగులో ఏదో ద్రవం కనిపిస్తోందా సీసాల్లో. ఇవేంటో తెలుసా? మొదటి సీసాలో ద్రవాన్ని తాగిస్తే ఓ మనిషికి కనీసం 3-4 గంటల పాటు స్పృహ రాదు. తమాషా ఏంటో తెలుసా? ఆ 3-4 గంటల్లో దీనికి విరుగుడుగా 2వ సీసాలో ద్రవాన్ని తాగిస్తేనే గాని అసలు స్పృహలోకే రాడు. అంటే అర్థమైంది కదూ. 2వ సీసాలో ద్రవాన్ని తాగించకపోతే నిద్రలోనే శాశ్వతంగా కన్ను మూస్తాడన్నమాట. ఎందుకివి? అనుమానంగా తలెత్తిందామె. ఏదో భయం శరీరంలో అణువణువుని జలరింపజేస్తుంటే. సింపుల్. 10 నిమిషాల క్రితం వెనక సీట్లో పడుకున్న నీ కొడుక్కి మొదటి సీసాలో ద్రవాన్ని తాగించాను. మరో 4 గంటల్లో 2వ సీసాలో ద్రవాన్ని తాగించకపోతే ఇక ప్రపంచంలో ఏ డాక్టరు వాణ్ణి రక్షించలేడు. రక్షించాలంటే ఆ శక్తి నా ఒక్కడికే ఉంది. ఇప్పుడు చెప్పు, పెళ్లికి ఒప్పుకుంటావు కదా? నాకు తెలుసు నువ్వు ఒప్పుకుంటావు. ఇకపోతే ఇదిగో ఈ 2వ సీసాని ఆ లోయలోకి విసిరేస్తాను సరదాగా. ఏం విసిరైనా? బస్టెడ్ అరిచిందామె ఆవేశంతో ఊగిపోతూ. కుడి చేతిలో 2వ బాటిల్ని విలాసంగా అటు ఇటు ఊపుతూ రిపీట్ చేశాడు గురురాజు. చెప్పు వర్ష, నీ అంతట నువ్వే నా మెడలో పూలదండ వేస్తావు. ఆ తర్వాత నీ అంతట నువ్వే నా ముందు. ఆ తర్వాత నీ అంతట నువ్వే. నువ్వు మనిషివి, మృగానివి. పిచ్చెక్కినట్టు అరిచిందామె. అతని మాటలు కళ్ల ముందు దృశ్యరూపంలో భయపెడుతుంటే కేవలం భయం మాత్రమే కాదది, జుగుప్స, అసహ్యం, కంపరం. ఓకే వర్ష, ఇంకా చాలా టైం ఉంది. దాదాపు 4 గంటలు. టేక్ యువర్ ఓన్ టైం. కౌంట్ డౌన్ ప్రారంభించినా? స్ప్లిట్ సెకండ్. తన భుజం మీదున్న శ్రీకాంత్ని ఒక్క ఊపులో 2 చేతులతో కుదిపేస్తూ వక్షానికి హత్తుకుంది వర్ష. ఏడుపు తన్నుకొస్తుంటే వాడి బుగ్గల్ని తడుముతోంది, జుట్టు చెరిపేస్తోంది. గాఢ నిద్రలో కూరుకుపోయినట్టు శ్రీకాంత్లో చలనం లేదు. కాళ్ళు చేతులు ఆడడం లేదు ఆమెకి. బాధ, భయం, కసి, ఉక్రోషం, ఏడుపు ఒక్కసారిగా చుట్టుముడుతుంటే కుప్పలా నేల మీదకి జారిపోతూ అరిచింది. రాక్షసుడా అంటూ. నన్ను రాక్షసుణ్ణి చేసింది, మృగంగా మార్చింది నువ్వేగా. అర్థమైపోయింది ఆమెకి. 7 ఏళ్ల క్రితం తను సాక్ష్యం చెప్పినందుకు ప్రతీకారంగా అతను ఎంత పాశవికంగా పగ తీర్చుకోవాలనుకుంటున్నాడు. ఒక్కో క్షణం గడిచిపోతుంది. శ్రీకాంత్ లేలేత జీవితాన్ని మృత్యువు అంచుకునెడుతూ ఏడుస్తూనే ఆలోచిస్తోంది వర్ష. ఏం చెయ్యాలిప్పుడు? ఎలా తన శ్రీకాంతిని రక్షించుకోవాలి? సడన్ బ్రేక్తో కీచుమంటూ ఆగిందా జీపు. డ్రైవ్ చేస్తున్న ఇన్స్పెక్టర్ మల్లేశం రాఘవేంద్రస్వామి మఠం పక్క నుంచి జీపును పోనిస్తుండగా గుర్తుకొచ్చింది లోకనాథం వీళ్ళు అక్కడేననే విషయం. గుర్తురాగానే చిన్నగా ఓ క్రూకెడ్ నవ్వొకటి చోటు చేసుకుంది మల్లేశం పెదాల మీద.
ఇన్స్పెక్టర్ జయంత్ డీల్ చేస్తోన్న ఈ కేసులో గురురాజ్కి సంబంధించిన వివరాలు ప్రస్తుతం తనకొక్కడికే తెలుసు. ఇప్పుడు అర్జెంటుగా తన ఊహల్ని షేర్ చేసుకునే మనిషి కూడా కావాలి. అంతే. ఆ ఆలోచన మనసులో చోటు చేసుకున్న మరుక్షణం జీప్ని లోకనాథం ఇంటి సందువైపు తిప్పాడతను. ఉదయం 7 అవుతోందప్పుడే. కొద్ది కొద్దిగా జనసంచారం మొదలవుతోంది. ఆ వేళకి గుమ్మం ముందు జీప్ ఆగ్గానే ఆ శబ్దానికి హాల్లో కూర్చున్న లోకనాథం ఆసక్తిగా చూశాడు, పేపర్ని పక్కన పెడుతూ. జీప్ దిగుతున్న ఇన్స్పెక్టర్ మల్లేశాన్ని చూడగానే ఆయన కళ్ళు చికిలించాడు. పైకి మాత్రం లేని నవ్వును తెచ్చుకుంటూ అడిగాడు, ఏం బాయ్, ఏంటి విశేషం అంటూ. లోపలికొచ్చి హాల్లో సోఫాలో కూర్చుంటూనే గురురాజు కేసు గురించి చెప్పాడు మల్లేశం. ఓ గాడ్! వింటూనే దీర్ఘంగా నిట్టూర్చాడు లోకనాథం. కేవలం 2 రోజులు కూడా గడవకముందే వాణ్ణి చితకబాదించాక వాడి పీడ విరగడైపోయిందని సంతోషించి ఆ విషయాన్ని తాత్కాలికంగా మరిచిపోయాడాయన. ఇప్పుడు ఇన్స్పెక్టర్ మాటలతో మనసంతా ఎందుకో చేదుగా అయిపోయింది. ఏం జరుగుతుంది ఇప్పుడు? అడిగాడు లోకనాథం. ఇంకేం జరుగుతుంది? ఆ ఆకాష్ గడనే రచయిత పెళ్ళం గురురాజుకి ఇదివరకటి ప్రేయసట అంటూనే కన్నుగీటుతూ కంటిన్యూ చేశాడు. పాత పరిచయాన్ని ఆడది మరిచిపోయానని బుకాయించిన మగాడు అంత తేలిగ్గా మరిచిపోడుగా, వదిలేడుగా. అర్థమైనట్టు గుంబనంగా నవ్వాడు లోకనాథం. రాత్రంతా బాగా మందు కొట్టిన మల్లేశం కళ్ళు ఎర్రగా ఉబ్బాయి. సరాసరి స్టేషన్ నుంచి వస్తున్నాడేమో, మనిషి బాగా అలసటగా కనిపిస్తున్నాడు. అమ్మాయి వసుదా? కేకేశాడు లోకనాథం. 5 నిమిషాల తర్వాత టీ కప్పులతో రాబోతున్న 18 ఏళ్ల వసుధ వాళ్ల సంభాషణలో తన అభిమాన రచయిత ఆకాష్ ప్రసక్తి రావడంతో అక్కడే ఆగిపోయింది కొద్దిసేపు. సహజమైన క్యూరియాసిటీతో చెవుల్ని రిక్కించిందామె. సరిగ్గా అదే క్షణంలో అంటున్నాడా ఇన్స్పెక్టర్, లోకనాథం, నీకా గురురాజుగాడి పీడ శాశ్వతంగా విరగడైనట్టే. ప్రముఖ రచయిత ఆకాష్ అంటే వెర్రి జనాలు ఎందుకు పడిచేస్తారో నాకు అర్థం కాదెప్పటికీ. ఎనివే, వాడి పెళ్లాన్ని కొడుకుని గురురాజు కిడ్నాప్ చేశాడంటే ఖచ్చితంగా ఏదో ఒకటి జరిగి తీరుతుంది. ఒకవేళ పట్టుబడిలోగా దాన్ని వీడు రేపుగాని చేశాడనుకో, ఇంకో 7 ఏళ్లు వాడి నీడ కూడా నీ మీద పడదు. పట్టుకుంటారా మీ పోలీసులు? అనుమానం లోకనాథంలో. చేస్తారా? కమిషనర్కే ఆకాష్ అభిమాన రచయితట. స్పెషల్ పవర్స్ వినియోగించి ఇందాకే హోమ్ మినిస్టర్ పర్మిషన్ కూడా తీసుకుని ఆకాష్ గడి పెళ్లాన్ని కొడుకుని కాపాడాలని ఇన్స్ట్రక్షన్స్ జారీ చేశాడు కూడా. నీకు నాకు తప్ప వాడి సంగతి ఇంకెవరికీ తెలియదుగా. అవును, ఎటు పారిపోయాడని మీ డిపార్ట్మెంట్ అనుమానిస్తుందన్నావు. కారులో శ్రీశైలం రూట్లో పారిపోతున్నారని తెలిసింది. ఏం? మల్లేశం అనుమానంగా చూశాడు. సోఫాలో వెనక్కి వాళ్తూ చెప్పాడు లోకనాథం. చనిపోయే ముందుదాకా వర్ష అనే పిల్లని కోడలుగా చేసుకోలేకపోయామని వాడి అమ్మ అబ్బ తెగ బాధపడిపోయారు. ఇప్పుడు నాకు గుర్తొస్తోంది. శ్రీశైలం ప్రతి ఏడూ వెళ్లేవాళ్లు, రాజు వాడి పేరెంట్స్. దేనికి? అదేంటో శ్రీశైలంలో వీడి గురించి మొక్కుకుంటే తగ్గిందని వాళ్ళ పిచ్చి నమ్మకం. అందుకే ఇప్పుడు మాజీ ప్రేయసిని శ్రీశైలం ఎత్తుకుపోయి ఉంటాడు. ఏం, రేప్ చేయడానికి ఈ ఊళ్ళో చోటు లేదనా? నవ్వాడు మల్లేష్ బిగ్గరగా. మెల్లగా, ఆ అమ్మాయిలు మేలుకునే ఉన్నారు. కసిరాడు లోకనాథం చనువుగా. రేపు కాదు, వాడికి శ్రీశైలం ఇష్టమన్నాగా. కొంపతీసి అది ఒప్పుకుంటే అక్కడికి తీసుకెళ్లి దాన్ని పెళ్లి చేసుకోవాలని వాడి ప్లానే ఉండొచ్చు. ఏంటి, పెళ్ళే 6 ఏళ్లు కోపరం చేసి 4 ఏళ్ల కొడుకున్న ఆడదాన్ని పెళ్లి చేసుకోవడమా? చాలే, నవ్వాడు మల్లేశం. ఇక వినలేనట్టు కట్టెన్ చాటు నుంచి టీ కప్పులతో బయటికి కదిలింది వసుధ. సరిగ్గా నిమిషం తర్వాత వణుకే గుండెలతో బాత్రూంలోకి ప్రవేశించిందామె. టీనేజ్లో సహజంగా రచయితల మీదుండే క్రేజ్ ఆమెలోనూ ఉంది. మాస్టర్ స్టోరీ టెల్లర్ ఆకాష్ అంటే. అయితే అది రచనల్లో పరిపక్వతని చూసి ముగ్ధురాలే పెంచుకున్న అభిమానం మాత్రమే కాదు, ఆ రచయిత సృష్టించే పాత్రలు, సన్నివేశాలు చదివి దాదాపుగా వాటిల్లో ఐడెంటిఫై చేసుకునే పిచ్చి క్రేజ్ దాదాపుగా అదే స్థితిలో ఉంది 18 ఏళ్ల వసుధ కూడా. నిజానికి ఫోటోల్లో తప్ప ఆకాష్ని ఆమె ఎప్పుడూ చూడలేదు. ఓసారి కాబోలు టీవీలో అతనితో ఇంటర్వ్యూ చూసింది. అంతే, అంతకు మించిన పరిచయం కూడా లేదామెకి. చాలాసార్లు ఉత్తరాలు రాయాలనిపించినా తండ్రి భయంతో అందుకు సాహసించలేదు. కానీ ఓ కన్నెపిల్లగా ఆమెకి ఆకాష్ ఓ ఐడియల్ హీరో. అతని ప్రతి నవలని ఎన్నిసార్లు చదివిందో ఆమెకే తెలీదు. అందుకే పరిచయం లేకపోయినా అతన్ని అజ్ఞాతంగా ఆరాధిస్తోందామె. అలాంటి ఆకాష్ భార్య కొడుకు కిడ్నాప్ చేయబడ్డం, అది ఆ కిడ్నాపర్ తనకి వరుసకి అన్నయ్యే గురురాజు కావడం. ఆ విషయం తెలిసి చెప్పదలుచుకొని మల్లేశం అంకుల్, తన తండ్రి రక్షించాలనే ఆలోచన లేకపోగా ఆమెని వాడు రేప్ చేసి జైలుకెళితే డబ్బులు ఎగ్గొట్టాలని ప్లాన్ వేయడం అసహ్యం కలిగిస్తుంది ఆమెలో. దానికి తోడు ఆకాష్ లేటెస్ట్ నవల ఫైనల్ జస్టిస్లోనూ
అతని భార్య కిడ్నాప్ కావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది కూడా. బాత్రూంలో స్నానం చేస్తున్నంతసేపు ఆలోచించింది వసుధ. 5 నిమిషాల తర్వాత చకచక తయారవుతుంటే అడిగింది తల్లి. ఏంటే ఇంత పొద్దునే బయలుదేరుతున్నావు? కాలేజీ 9ంటిగా. మా ఫ్రెండ్ సుశీల్ ఇంటికెళ్ళి అటునుంచి వెళతానే, ఇవాళ దాని పుట్టినరోజుగా, చెప్పింది వసుధ తడుముకోకుండా. పుస్తకాల బ్యాగ్తో ఇంట్లోంచి బయటపడుతూనే ఆటో ఎక్కి సరాసరి పబ్లిక్ గార్డెన్స్ దగ్గర దిగింది వసుధ. తనని ఎవరూ గమనించడం లేదని నిశ్చయించుకున్నాక రోడ్డు క్రాస్ చేసి కంట్రోల్ రూమ్ వైపు అడుగులు వేసింది గబగబా. కంట్రోల్ రూమ్ మెట్లెక్కుతూనే ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చిందామె. ఏం చేయాలో అర్థమైనట్టుగా పావుగంట క్రితం ఇన్స్పెక్టర్ అంకుల్ తన తండ్రి మాటల్ని బట్టి కొంత, చూచాయిగా వర్ష అనే అమ్మాయితో గురురాజు ప్రేమ విషయం గురించి తెలిసిన దాంతో కొంత ఆలోచించాక పేదాలు కదిలిచింది. వాట్? నమ్మశక్యం కానట్టు చూశాడు అక్కడి ఏసీపీ. కిడ్నాపర్ గురురాజుని గురించిన విషయాలు చెప్పడానికి ఓ వయసులో ఉన్న ఆడపిల్ల రావడం కొద్దిగా ఆశ్చర్యాన్ని కలిగించిన క్షణాల్లో రియాక్ట్ అయ్యాడాయన. మరో 10 నిమిషాల్లో ఇన్స్పెక్టర్ జయంత్ ప్రవేశించాడా గదిలోకి. ఆ ఇన్స్పెక్టర్ పేరేంటన్నావు? మల్లేశం, భయంగా చెప్పింది వసుధ. మల్లేశం పేరు వినగానే అర్థమైపోయింది జయంత్కి. తెలిసి కూడా అతను తనకి ఎందుకు సహకరించలేదో. గురురాజు ఏమవుతాడు నీకు? వరుస కన్నా. అవును, మీ నాన్నే చెప్పొద్దనుకుంటే నువ్వెందుకు చెప్పాలనుకుంటున్నావు? సూటిగా ఆమె కళ్ళలోకి చూస్తూ అడిగాడు జయంత్. జవాబు చెప్పడానికి కొద్దిగా తడబడిందామె. ఎందుకంటే ఆకాష్ గారు నా అభిమాన రచయిత కాబట్టి, అతని ఫ్యామిలీకి అన్యాయం జరగకూడదని. థ్యాంక్ యూ, చిన్నగా నవ్వాడు జయంత్. పూసగుచ్చినట్టు అరగంట క్రితం తన తండ్రికి ఇన్స్పెక్టర్ మల్లేశానికి మధ్య జరిగిన సంభాషణని ఆమె చెప్పగానే కుర్చీలోంచి లేస్తూ మళ్ళీ అంది వసుధ బేల కళ్ళతో. ఇన్స్పెక్టర్ గారు ఆకాష్ గారి భార్యకి ఏమీ కాదుగా? బరువుగా నిశ్వసిస్తూ చెప్పాడు జయంత్. కాకూడదనే ఆశిద్దాం. వసుధ మాటలను బట్టి ఆలోచిస్తున్న జయంత్కి ఓ విషయం క్లియర్గా అర్థమైపోయింది. గురురాజు కేవలం అఘాయిత్యం చేయడానికి వర్షని కిడ్నాప్ చేయలేదు. నిజంగా పెళ్ళైన వర్షని మళ్లీ తను పెళ్ళాడాలి అనేంత పిచ్చి భ్రమలో, ఉన్మాదంలో ఉన్నాడా అతను? తన సందేహాన్ని నివృత్తి చేసుకోవడానికి క్షణం కూడా ఆలస్యం చేయలేదతను. 7 ఏళ్లుగా జైల్లో గురురాజుని గమనించిన పోలీసు సైకియాట్రిస్టు అంబరీష్ని కాంటాక్ట్ చేశాడు. ఆయన ఓకే అనగానే మరో 10 నిమిషాల్లో ఆకాష్ని కలుసుకుని ఆయన ఛాంబర్లో కడుగు పెట్టాడు. దాదాపు 50 ఏళ్ల వయసుంటుంది అంబరీష్కి. ఖైదీల్లో అరుదైన మానసిక లక్షణాలను గురురాజు గురించి చెప్పడానికి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం కలగలేదు ఆయనకి. వర్షని ఎందుకు కిడ్నాప్ చేసుంటాడు వాడు? చిన్నగా నిట్టూరుస్తూ పేదాలు కదిల్చాడు అంబరీష్. చాలా పెక్యులియర్ పర్సనాలిటీ అతన్ని. 7 ఏళ్లుగా గమనించిన అతనిలో మార్పు రాలేదనేది స్పష్టం. అతని జీవితాన్ని పరిశీలిస్తే పొసెసివ్నెస్ అనే ఫీలింగ్ అతనిలో బాగా ఎక్కువ. ఆ ఫీలింగ్ ఉన్నవాళ్లు తమ పంతం నెరవేరడానికి ఏమైనా చేస్తారు. రవళి అనే అమ్మాయిని రేప్ చేసిన కేసులో తన ప్రియురాలే సాక్ష్యం చెప్పడం అతన్ని బాగా గాయపరుచుంటుంది. బయటకొచ్చాక సహజంగానే తను తప్ప అందరూ హాయిగా బ్రతికేస్తున్నారనే వాస్తవం అతన్ని మరింతగా రెచ్చగొట్టుంటుంది. గురురాజు స్వభావాన్ని ఇన్నేళ్లుగా పరిశీలించిన వాడిగా నేను ఖచ్చితంగా చెప్పగలను. వాడు సైకో. అంటే వర్షని వాడు? ఎగ్జాక్ట్లీ. కేవలం అత్యాచారం చేయడానికే ఈ కిడ్నాప్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఆమెని తనతో ఉండమనో లేక ఇష్టపూర్వకంగా లొంగిపోమనో పిల్లాన్ని అడ్డం పెట్టుకుని బెదిరించొచ్చు. తన దారికి అడ్డం వచ్చిన దేన్నైనా నాశనం చేయడానికి అతను వెనకాడకపోవచ్చు. అతనికి కావాల్సింది ప్రేమ, అది వర్ష నుంచి. ఆమె ప్రామిస్ చేసినట్టుగా పెళ్లి చేసుకోవడం. వాట్ డు యు మీన్? ఆశ్చర్యంగా తలెత్తాడు ఆకాష్. ఎస్, ఎగ్జాక్ట్లీ. నా ఊహ తప్పు కాకపోతే ఈ పాటికి అతను వర్షని తనంతట తాను లొంగిపోమనో లేదా పెళ్లి చేసుకోమనో బలవంతం పెడుతూ ఉండొచ్చు. నో, బిగ్గరగారిచాడు ఆకాష్ ముఖం జేవురిస్తుంటే. కూల్ డౌన్ మిస్టర్ ఆకాష్. ఓ అద్భుతం ఏదైనా జరిగితే వాళ్ళు తప్పించుకోవచ్చు. అంబరీష్ గొంతు బరువుగా ధ్వనించింది. ఏంటది? అడిగాడు జయంత్. గురురాజుకి దగ్గర వాళ్ళు, బాగా దగ్గరైన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ల మాటలకి అతను ట్యూన్ కావచ్చు. ఉన్నా ఎలా కాంటాక్ట్ చేయగలం? ఎక్కడున్నారో తెలీదుగా. మేబీ. ఇంతసేపు ఆ టెన్షన్ ని భరిస్తూ ఉందంటే ఆ అమ్మాయి తప్పకుండా బాగా సహనం ఉన్న మనిషే ఉండాలి. అంటే? అర్థం కానట్టు చూశాడు ఆకాష్. సింపుల్. అతని మాటలు వింటున్నట్టు, అట్లీస్ట్ వింటున్నట్టు నటించినంత వరకు ఏ ప్రమాదం జరగకపోవచ్చు. అదే జరిగిందనుకుంటే వర్ష కిడ్నాప్ చేయబడినట్ట, తనంతట తానే వెళ్ళినట్ట? ప్రశ్న ఆకాష్లో. సరిగ్గా అదే సమయానికి హైదరాబాద్కి, ఆ మాటకొస్తే ఇండియాకి దాదాపు కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న
యుఎస్ టెక్సాస్ నగరంలో ఉన్న ఓ ఖరీదైన ఫ్లాట్లో సోఫాలో అసహనంగా కదిలాడు ప్రముఖ న్యూరోసర్జన్ డాక్టర్ జయధీర్. అమెరికన్ టైం సాయంత్రం 4 అవుతోంది. కేవలం కొన్ని గంటల క్రితం ఇండియా నుంచి వచ్చిన మెసేజ్ కన్నా, తండ్రి చనిపోయాడని అతని తల్లి సువర్చల గాద్గాదికంగా చెప్పిన మాటల కన్నా ఒకే ఒక్క విషయం అతన్ని అసహనానికి గురిచేస్తోంది. టెక్సాస్లో న్యూరోసర్జన్గా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన జయధీర్ ఆ సాయంత్రం ఓ ముఖ్యమైన ఆపరేషన్ని చేయాల్సింది. బ్రెయిన్ క్యాన్సర్తో బాధపడుతోన్న ఓ ఖరీదైన రోగికి చెయ్యాలా ఆపరేషన్. అది గాని సక్సెస్ అయితే టెక్సాస్లో తనకి తిరుగుండదు. ఈ రోజు చేయకపోతే ఖచ్చితంగా ఆ పేషెంట్ మరణించడం ఖాయం. అందుకే ఆలోచిస్తున్నాడు జయధీర్. చాలాసేపటి నుంచి అతని ఆలోచనల్ని గమనిస్తోన్న భార్య అంది, వెళ్ళకపోతే మీ మదర్ అప్సెట్ అవుతుందేమో. వెళ్ళి మాత్రం చేసేదేముంది? నిర్లిప్తత ధ్వనించింది అతని గొంతులో. భర్త ఉద్దేశం అర్థమైంది ఆమెకి. మరో 15 గంట తర్వాత తమ్ముణ్ణి కాంటాక్ట్ చేశాడు డాక్టర్ జయధీర్. దాదాపుగా అదే పరిస్థితి అతంది. అర్జెంటుగా తెల్లవారుగానే ఓ సెమినార్కి అటెండ్ అవ్వాలతను. చిల్డ్రన్ స్పెషలిస్ట్ సురేంద్ర అతను. పోనీ ఓ పనిచేస్తే? ఫోన్లో అడిగాడు జయధీర్. ఏంటది? అవతల నుంచి సురేంద్ర గొంతు వినిపించింది. అదే, ఎలాగోలా మమ్మీని ఆ ఫార్మాలిటీస్ పూర్తి చేసేయమంటే. ఫీల్ అవుతుందేమో. నో సెంటిమెంట్స్. అయినా మనం వెళ్ళడానికి 2 రోజులు పడుతుంది. ఈలోగా శవాన్ని దహనం చేసేస్తారేమో కూడా. ఓకే, అదే బెటర్. నువ్వు ఫోన్ చేసి చెప్పు, నేను ట్రై చేస్తా. రిసీవర్ని క్రెడిల్ చేశాడు. మరో 15 గంట తర్వాత సువర్చలింట్లో ఫోన్ అదే పనిగా రింగ్ అవడం మొదలుపెట్టింది. కానీ ఇన్స్ట్రుమెంట్ ఫాల్ట్ వల్ల ఆ శబ్దాలు బయటికి వినిపించడం లేదంతే. ఫోన్కి 20 అడుగుల దూరంలో భర్త శవం ముందు కూర్చున్న సువర్చలకి ఈ సంగతులేవీ తెలియవేమో. ఇద్దరు మెటీరియలిస్టులకి జన్మనిచ్చిన ఆ తల్లి మనసు ఆఖరి క్షణాల్లో చూడ్డానికైనా కొడుకులొస్తారని గంపిడాస్తో ఎదురు చూస్తోంది. భయం మనిషిలో ఆలోచనని చంపేస్తోంది. నిర్లిప్తత దుఃఖాన్ని కూడా మింగేస్తోంది. దాన్ని మించిన వేదనామయ స్థితి సృష్టిలోనే లేదు. సరిగ్గా అలాంటి మానసిక స్థితిలోనే ఉంది వర్ష. తెల్లవారుతుందప్పుడే. దూరంగా ఎత్తైన కొండల వెనక నుంచి వెలుతురు రేఖలు మంచు తెరల్ని చీల్చుకుంటూ వస్తున్నాయి. ఆయాసంగా నడకనాపి నిలబడిపోయింది వర్ష. గంట సేపటి నుండి ఆపకుండా నడుస్తూనే ఉండడంతో కాళ్ళు లాగేస్తున్నాయి. ఒళ్లంతా చెమట పట్టింది. భుజం మీద శ్రీకాంత్ స్పృహ లేకుండా అదే స్థితిలో ఉన్నాడు నిశ్చలంగా. ఏడ్చి కూడా ఉపయోగం లేదని అర్థమయ్యాక సూట్ కేసుని బాస్కెట్ని పట్టుకుని నడుస్తోన్న గురురాజు వెంట ఫాలో అవుతుందామె. జంతువుని ఎరచూపి లొంగదీసుకున్నట్టు తన చేతిలోని సీసాతో గురురాజు ఆమెని పూర్తిగా అసక్తురాల్ని చేశాడు. కసాయివాడి వెంట వెళ్లే బలిపశువులా ఉందామె స్థితి. ఎగుడు దిగుడుగా ఉన్న ఆ దారి వెంట నడుస్తుంటే పాదాలు కొట్టుకుపోతున్నాయి. బొటనవేలి గోరు ఓ రాతికి తగిలి రక్తం గెడ్డగట్టింది. అయినా లేని సత్తువును తెచ్చుకుని నడుస్తోంది వర్ష. ఇంకా 5 నిమిషాల్లో రోడ్డొస్తుంది చెప్పాడు గురురాజు దాదాపు శ్రద్ధరహితంగా. గంట సేపటి తర్వాత అతను మాట్లాడిన మాట ఆ ఒక్కటే. ఆమె జవాబు కోసం ఎదురు చూడకుండా ఆదేశిస్తున్నట్టు చెప్పాడు. అక్కడ ఏదైనా బస్సు రావచ్చు. రాగానే నువ్వు ముందెక్కు. నేను పిల్లాడితో వెనక నుంచి ఎక్కుతాను. అంటే అర్థమైంది కదూ? అర్థమైంది ఆమెకి. ఎవరైనా చూసినా తనకి అతనికి సంబంధం ఉందనుకోరు. అంటే అందరి ముందు ధైర్యంగా తనని పబ్లిక్ గా బస్సు ఎక్కించి మరీ తీసుకువెళ్తాడు. అంతేగా. మరో 5 నిమిషాల నడక తర్వాత కొండల పక్క నుంచి ఏదో రోడ్డు కనిపించింది. ఇక్కడ ఏదైనా బస్సు కనిపించగానే ఆపాలి. అర్థమైందిగా. ఏమైనా తేడా వస్తే రాదు కదూ. ఎందుకంటే నీ కొడుకంటే నీకు ప్రాణం. అవునా? నిస్సహాయంగా పెదవి కొరుక్కుంటూ ఉండిపోయింది వర్ష. గడిచిన గంట సేపట్లోనూ ఆలోచిస్తూనే ఉందామె. అక్కడికి చేరుకున్నాక ఏం జరుగుతుందో తలుచుకుంటేనే ఆమె మనసు భయంతో వణికిపోతుంది. జరిగేదాన్ని ఆపే శక్తి, గురురాజుని ఎదుర్కొనే ధైర్యం ఆమెలో పూర్తిగా దిగజారిపోతున్నాయి ఒక్కో క్షణం గడిచే కొద్దీ. పానిక్ డిజార్డర్ మనిషిని నిశ్చేష్టతకు గురిచేస్తుంది. నిర్మానుష్యంగా తెలతెలవారుతున్న ఆ సమయంలో ఆ రూటు ఎక్కడుందో, ఎటువైపు నుంచి వచ్చే బస్సు ఆ రోడ్డు మీద నుంచి వస్తుందో ఆలోచించే శక్తిని కూడా కోల్పోతుందామె. ఎదురు చూడ్డం తప్ప తనేమీ చేయలేదనే అసక్తతలోంచి పుట్టిన నిర్లిప్తతది. అంత నిరాశలోనూ మనసు లోతుల్లో ఎక్కడో ఓ ఆలోచన మిణుకుమిణుకుమంటూనే ఉంది. ఏం చేసినా తను శ్రీశైలం చేరేలోగానే చెయ్యాలి. వేగంగా ఆలోచనలు పరుగులు తీస్తున్నాయి. ఎన్ని రకాలుగా ఆలోచించినా కేవలం 2 మార్గాలు కనిపిస్తున్నాయి. మొదటిది అతనికి లొంగిపోవడం. రెండవది చావుని కోరి ఆహ్వానించడం. కానీ మొదటిది అసంభవం. అంతకన్నా నిశ్చయంగా చావే నయం. రెండోది తను ఎన్నుకున్న గురురాజు స్పృహ తప్పిన శ్రీకాంత్ని జాలిపడేనా రక్షిస్తాడనే నమ్మకం తనకి లేదు.
అంటే రెండో మార్గం ఎన్నుకుంటే తను చావడమే కాక ఆ పసివాడి ప్రాణాలు కూడా బలి తీసుకున్నట్టు అవుతుంది. కాదంటే తనే బలి కావాలి మొదటి మార్గాన్ని ఎన్నుకుని. అయితే ఇప్పుడు ఆలోచించాల్సింది తన శీలాన్ని కాపాడుకోవడాని గురించో ప్రాణాలు తీసుకోవడాని గురించో కాదు. అన్నిటికన్నా శ్రీకాంత్ని కాపాడుకోవాలి, అది ముఖ్యం. ఏ చిన్న అవకాశం దొరికినా తెలివిగా తప్పించుకోవాలి. కేవలం తన భుజాల మీదున్న శ్రీకాంత్తోనే కాదు, రాజు చేతుల్లో ఉన్న ఆ బాటిల్తో సహా. ఉదయం 8 గంటలు. కంట్రోల్ రూమ్ లో ఉన్న ఏసీపీ క్షణాల్లో అలర్ట్ అయ్యాడు. అమన్గల్ ఏరియా ఇన్స్పెక్టర్ ఫోన్లో చెప్పిన మాటల్ని వినగానే, అరగంట క్రితం శ్రీశైలం వెళ్లే దారిలో రోడ్డు పక్క నుంచి పోయే ఓ కచ్చా రోడ్డు మీద 10 కిలోమీటర్ల దూరంలో ట్రేస్ అయింది కిడ్నాపర్ గురురాజ్ వర్షతో సహా ఎస్కేప్ అవుతున్న రెడ్ కలర్ మారుతి వ్యాన్ AHU 2647. అయితే అందులో పోలీసుల ఊహకి భిన్నంగా ఎవరో ముసలి వ్యక్తి దారుణంగా హత్య చేయబడిన స్థితిలో కనిపించాడు. వింటూనే దిగ్భ్రాంతికి లోనయ్యాడా ఏసీపీ. కేవలం ఎప్పటిదాకా ఇది ఓ కిడ్నాప్ సమస్యగానే ఊహించారు అంతా. కానీ ఇప్పుడది మర్డర్స్ లోకి దిగుతుందంటే ఖచ్చితంగా ఆ కిడ్నాపర్ ఓ ఉన్మాది అయి ఉండాలి. క్షణాల్లో తేరుకుంటూ కమిషనర్కి ఫోన్ చేసి చెప్పాడా వార్తని. అదే సమయానికి అంబరీష్ దగ్గర నుంచి ఇంటికొచ్చిన ఆకాష్, జయంత్ ఇద్దరూ ఆ ఇంట్లో ఆలోచిస్తూ కూర్చున్నారు. 2 చేతుల మధ్య గెడ్డాన్ని తాకించుకుని తదేకంగా తమ బెడ్రూమ్ వైపు చూస్తోన్న అతని మనసు కొన్ని గంటల క్రితం ఆ గదిలో జరిగిన దృశ్యాన్ని ఊహిస్తోంది. భయంతో వణికిపోతూ తన చిన్నారి శ్రీకాంత్ ఏడుపుని బిగబట్టుకుని ఉంటాడు. నిశ్చేష్టతతో వర్ష నిస్సహాయంగా ఆ రాక్షసుడి వెంట బయలుదేరుంటుంది. ఇదే గదిలో, ఇక్కడే. ఆలోచిస్తున్న ఆకాష్ గుప్పిళ్ళు బిగుసుకుంటున్నాయి ఆవేశంతో. 7 ఏళ్ల క్రితం ఏం జరిగిందో అతనికి పూర్తిగా తెలుసు. తెలిసి తెలియని టీనేజ్లో ఓ ఇన్ఫాచ్యుయేషన్ దశలో ప్రేమ అనే ఆకర్షణ వైపు వర్ష కూడా ఆసక్తి చూపుండొచ్చు. అన్నీ కుదిరితే పెళ్లి కూడా చేసుకోవాలనుకుని ఉండొచ్చు. కానీ వాడు రేపిస్ట్ అని తెలిసాక తనే ముందు నిలబడి వాణ్ణి జైలు శిక్ష అనుభవించేలా చేసింది. తమ పరిచయం జరిగిన కొత్తలో అందుకతను వర్షని అభినందించాడు కూడా. అసలు వాళ్ళిద్దరి పరిచయమే ఓ నవల్ని గురించిన కాంట్రవర్సీతో ఉత్తరాల రూపంలో మొదలైంది. గురురాజు జైలుకెళ్లడం అనే పీడకల లాంటి సంఘటనని మరిచిపోవడానికి ఎక్కువ టైంని పుస్తకాలు చదవడంతో గడిపేది వర్ష. అలా 6 నెలలు గడిపాక ఓసారి ఆకాష్ నవల చదివాక ఎందుకో ఉత్తరం రాయాలనిపించింది ఆమెకి. అలా అలా ఏడాది పాటు పరిచయం క్రమంగా ఇద్దరిని మానసికంగా దగ్గరగా చేసింది. ఏడాది పాటు కనీసం ఇద్దరూ చూసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. ఆకాష్ ఫోటో అయినా చూసేది వర్ష. కానీ అతనికి ఆమె రూపం ఎలా ఉంటుందో కూడా తెలిసే అవకాశం లేదు. సరిగ్గా ఏడాది పూర్తవుతున్నప్పుడు ఓ లెటర్లో ప్రపోజ్ చేశాడతను. తనని కనీసం చూడకుండా పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధపడ్డ అతని ఆత్మీయతకి ఆమె పులకరించిపోయింది. ఆ మర్నాడే బిర్లా మందిర్లో మొదటిసారి కలుసుకున్నారిద్దరు. తొలి పరిచయంలోనే పూర్తిగా చెప్పింది వర్ష తనకి రాజ్కి మధ్య జరిగిన గొడవని. తేలిగ్గా తీసుకుని నవ్వేశాడు ఆకాష్. అంతేకాదు ఆమె సిన్సియారిటీని అభినందించాడు కూడా. ఆ తర్వాత వారంలో పెళ్ళైపోయింది. ఆకాష్ జయంత్ పిలుపుకి ఆలోచిస్తున్న అతను ఉలికి పడ్డాడు. ఏంటన్నట్టు చూశాడు కళ్లతోటే. వర్ష, శ్రీకాంత్ అదృశ్యమైపోయారనే వార్త కన్నా వాళ్ళని గురురాజు కిడ్నాప్ చేశాడనే వాస్తవం అతన్ని భరించలేని నిర్వేదానికి గురి చేస్తోంది. ఏం లేదు, నాకో ఆలోచన వస్తోంది. మీ బెడ్రూమ్లో వాడు వదిలేని జీన్స్ డ్రెస్ దొరికింది కదా, అంటే వాడు ఖచ్చితంగా నీ డ్రెస్సు ఏదో ఒకటి వేసుకుని ఉండొచ్చు. నీ డ్రెస్సుల్లో ఏదైనా మిస్ అయిందేమో ట్రేస్ చేయగలవా? ఒక్క ఉదుటను లేచాడు ఆకాష్. అతని చేతులు వేగంగా వార్డ్రోబ్ దగ్గరికి కదిలాయి. బీరువా తెరిచాడు. వరుసగా ఏదని గుర్తుపట్టడం కనీసం 25 జతల మీదే ఉంటాయి బట్టలు. ఆలోచనల్ని పక్కకు పెడుతూ పరిశీలనగా చూస్తున్నాడు ఆకాష్. హ్యాంగర్స్ కి వరుసగా వేలాడుతున్నాయి రంగురంగుల సూట్లు. 1, 2, 3, 4. 4ఏనా? ప్యాంటు షర్ట్లు ఎన్నో చెప్పలేడు, కానీ తనకున్న సూట్లు ఖచ్చితంగా ఇదే. ఆకాష్ కళ్ళు నిశితంగా గమనిస్తున్నాయి. నిమిషం తర్వాత దాదాపుగా అరిచాడు. ఎస్, యు ఆర్ కరెక్ట్ జయంత్. ఇట్ షుడ్ బి మై గోల్డ్ కలర్ సూట్. ఈజ్ ఇట్? అవును, నాకు చాలా ఇష్టమైన సూట్ అది. లాస్ట్ బర్త్డేకి వర్ష స్వయంగా సెలెక్ట్ చేసింది ఆ సూట్ని. వండర్ఫుల్. వాడు వేసుకున్న డ్రెస్ గురించిన ఇన్ఫర్మేషన్ కూడా ట్రేస్ చేయడంలో మనకి పనికి రావచ్చు. బై వర్ష కట్టుకున్న చీర చెప్పలేను. బీరువా అరల్లో గుట్టలుగా ఉన్న చీరల్ని చూపిస్తూ నీరసంగా నవ్వాడు ఆకాష్. అర్థమైపోయింది జయంత్కి. మగవాళ్ల డ్రెస్సు ఏదైనా మిస్ అయితే ట్రేస్ చేసినంత తేలిగ్గా ఆడవాళ్ల చీరల్ని గుర్తుపట్టడం భర్తకైనా కష్టమే. ఓకే, లెట్స్ మూవ్. జయంత్ లేచాడు. మరో 5 నిమిషాల్లో
డీజీపీ ఛాంబర్లో ఎమర్జెన్సీ మీటింగ్కి అటెండ్ కావాలని ఆలోచిస్తూ సరిగ్గా అదే క్షణంలో మోగింది టెలిఫోన్. కంట్రోల్ రూమ్ ఏసీపీ చేశాడా ఫోన్ని. 8:15 ఎమర్జెన్సీ మీటింగ్ ఏర్పాటు చేయబడింది డీజీపీ ఛాంబర్లో. కిడ్నాప్ చేయబడింది నగరంలో పేరు ప్రఖ్యాతులున్న రచయిత భార్య కావడంతో ఆ న్యూస్ కారుచుచ్చులా వ్యాపించింది. అప్పటికే ప్రాంతీయ వార్తల్లో కూడా ఆ న్యూస్ బ్రాడ్కాస్ట్ అయింది. జర్నలిస్టులు డీజీపీ ఛాంబర్ బయట అసహనంగా ఎదురు చూస్తున్నారు. యాక్షన్ ఆఫ్ ఆపరేషన్ ఏంటో తెలుసుకోవాలని కుతూహలంతో. ఏం చేద్దాం? డీజీపీ పెదాలు విడిపడ్డాయి. మొదటగా కేసు ఎంత సెన్సిటివ్దో, డీల్ చేయడం ఎంత కష్టమైందో అక్కడున్న పోలీస్ ఆఫీసర్స్ అందరికీ తెలుసు. ఏమాత్రం తొందరపడ్డా కిడ్నాపర్ తన బందీల్ని ప్రాణాలతో వదలడు. ఏమాత్రం ఆలస్యం జరిగినా ఊహించడానికి ప్రమాదం జరిగిపోవచ్చు. చాలా క్రిటికల్ సిచ్యువేషన్ అది. అమన్గలలో మారుతి వ్యాన్ ట్రేస్ అయిందని, ఫియట్ ని నడుపుతున్న ఓ ముసలతన్ని చంపేసి కిడ్నాపర్ మారుతి వదిలేసి తెలివిగా ఫియట్ లో పారిపోయాడని అప్పటికే మెసేజ్ వచ్చేయడంతో అర్థమైపోయింది. కిడ్నాపర్ తాము ఊహించినంత ఎమ్మెచ్యూర్డ్ గా వ్యవహరించడం లేదని. అందుకే ఏం చేద్దాం అనే డీజీపీ ప్రశ్నకి వెంటనే జవాబు చెప్పలేదెవరు. నిమిషం తర్వాత లేస్తూ చెప్పాడు ఇన్స్పెక్టర్ జయంత్. ఏం చేయాలన్నా తక్షణం శ్రీశైలం పోవాలి. అప్పటికే దాదాపుగా అదే ఆలోచనలో ఉన్నారు మిగతా వాళ్ళు కూడా. యు మీన్? ఎస్ సార్. మిలిటరీ సర్వీసెస్ హెలికాప్టర్ కోసం సెంట్రల్ అథారిటీస్తో మాట్లాడడానికి హోమ్ మినిస్టర్ ఒప్పుకున్నారు కదా. మరో అరగంటలో శ్రీశైలంలో ల్యాండ్ అవ్వగలిగితే కిడ్నాపర్ని ట్రేస్ చేయొచ్చు. దట్స్ గుడ్, ప్రొసీడ్ చెప్పాడు డీజీపీ. ఆ తర్వాత పావుగంటకి మిలిటరీ సర్వీసెస్ హెలికాప్టర్ జయంత్ ఆకాశలతో శ్రీశైలం వైపుకి దూసుకుపోయింది శరవేగంతో. క్షణాల్లో ఆరంభం అవబోతోంది గురురాజు నుంచి వర్షని శ్రీకాంత్ని రక్షించే ఫైనల్ చేజింగ్. పెనుగాలికి తీవ్రంగా వణికిపోయే తీగలా కంపిస్తోన్న పెదవుల్ని ఆపుకోవడానికి పెద్ద ప్రయత్నం చేస్తోంది వర్ష. కొండవాలు మించి వాళ్ళు ప్రయాణం చేస్తున్న బస్సు శ్రీశైలం పొలిమేరని సమీపిస్తోంది. భుజం మీద నుంచి ఓరగా వెనక్కి చూసింది వర్ష. దాదాపు 4 సీట్లు వెనక్గా కూర్చున్నాడు రాజు. అతని భుజాల మీద స్పృహలేని స్థితిలో శ్రీకాంత్ నిశ్చలంగా. ఒక్కసారిగా ఎలుగెత్తి అరవాలనిపించింది ఆమెకి. కానీ ధైర్యం చాలడం లేదు. అసలు అరిస్తే ఏం జరుగుతుంది? పిచ్చెక్కిన రాజు ఆ బాటిల్ని విసిరేస్తే? ఆ తర్వాత ఆలోచించేందుకు కూడా ధైర్యం చాలేదు ఆమెకి. బస్సు శ్రీశైలం డిపోలో ఆగింది 10 నిమిషాల తర్వాత. వర్ష కళ్ళు వాచికేసి చూశాయి. సరిగ్గా 8 గంటలైందప్పుడు. అంటే శ్రీకాంత్ ఆ ద్రవం తాగి 2 గంటలైంది. మరో 2 గంటల్లో విరుడివ్వాలి. ఇంకా 2 గంటల్లో. కమాన్ వర్ష. ఎప్పుడొచ్చాడో రాజు ఆమె పక్కనే నిలబడ్డాడు. అతి కష్టం మీద తన మనసులో భయాన్ని అతని కంట పడకుండా మామూలుగా ఉండడానికి ప్రయత్నిస్తూ అడిగింది. రాజ్, వాణ్ణివ్వు. ఇస్తాను వర్ష, కానీ ఇప్పుడు కాదు. సరిగ్గా 10ంటికి. అప్పటికి పూర్తిగా 4 గంటలవుతుంది. పాపం, ఎంతైనా వాడికి ఆఖరి శ్వాసని తల్లి ఒడిలోనే విడవాలనుంటుందిగా. 3 గంట చూస్తూ నవ్వాడు చిన్నగా. అర్థమైపోయింది ఆమెకి. అలా జరగకూడదంటే ఈ క్షణం నుంచి తను పూర్తిగా రాజ్ ఆధీనంలోకి వెళ్లిపోవాలని హెచ్చరిస్తున్నట్టు. మరో 10 నిమిషాల్లో హోటల్ శివ ముందున్నారు ఇద్దరు. బర్రుమనే ప్రొఫెల్లర్స్ శబ్దం, దూరంగా బొమ్మరిళ్లల్లా కనిపిస్తోన్న ఇళ్లు, హెలికాప్టర్లో కూర్చున్న ఆకాశ్ ముఖం ఆందోళనతో నిండిపోయింది. అప్పటికే వర్ష కిడ్నాప్ అయి 10 గంటలైపోయింది. అసలు ఇప్పటిదాకా ఏ ప్రమాదం జరగకుండా వర్ష క్షేమంగా ఉందా? శ్రీకాంత్, పాలబుగ్గల పసివాడు శ్రీకాంత్. వాడి పుట్టినరోజు ఇవాళ. అన్నీ సక్రమంగా ఉంటే ఇవాళ మధ్యాహ్నం ఫ్లైట్లో ఓ మంచి గిఫ్ట్తో మద్రాసు నుంచి తిరిగి రావాలనుకున్నాడు అతను. కానీ జరిగిందేమిటి? భుజం మీద స్పర్శకి కొద్దిగా తల తిప్పాడు ఆకాష్. భుజం మీద చేతిని తీయకుండానే చెప్పాడు జయంత్. ఆకాష్, బీ బ్రేవ్. వర్షకేమీ కాదు. కాకూడదు. అదే మాటని హెలికాప్టర్ ఎక్కిన క్షణం నుంచి కనీసం 100 సార్లైనా అనుకునుంటాడు ఆకాష్. ఏమీ కాకూడదంటే నేను చెప్పినట్టు వెనక తప్పదు వర్ష. హోటల్ రూంలో ప్రవేశిస్తూనే చెప్పాడు గురురాజు. 2 అంతస్తుల హోటల్ శివాలో కారిడార్కి చివరగా ఉన్న రూమ్ అది. అక్కడి నుంచి చూస్తే గుడి దూరంగా కనిపిస్తోంది. ఆలయ శిఖరం, జనాల కదలికలు. కానీ వేటిని గమనించే స్థితిలో లేదామె. ఒక్కో క్షణం గడిచే కొద్దీ అసలు తమని ఎవరైనా రక్షిస్తారనే ఆశ సన్నగిలిపోతుంది ఆమెలో. రూమ్ తలుపు మూసేసి బెడ్ మీద శ్రీకాంత్ని పడేసి పక్కనే కూర్చున్నాడు రాజు. నీకు గుర్తుందా వర్ష? సరిగ్గా 10 ఏళ్ల క్రితం 10 వేళకి బస్సులో ఓ పోకిరి నిన్ను అల్లరి చేస్తుంటే వాణ్ణి కొట్టిన రోజు. బస్సు దిగుతూ నువ్వెలా చూసావో గుర్తుందా? ఆ చూపుని నేను మర్చిపోలేను.
ఎంతలేసి కాటుక కళ్ళతో అమాయకంగా, అభిమానంగా, కృతజ్ఞతగా ఆ చూపు నాలో ఇప్పటికీ అలానే ఉంది. సరిగ్గా 10 అవడానికి ఇంకా 1:50 ఉంది. ఇవాళ నువ్వు నా కళ్ళల్లోకి అలాగే చూడాలి వర్ష. ప్రేమగా, ఆరాధనగా, సరిగ్గా 10ంటికి. జుగుప్సగా చూసింది వర్ష. తప్పకుండా అలా చూస్తావు వర్ష. నాకు తెలుసు నీ కొడుకంటే నీకు ప్రాణంగా. జవాబు చెప్పలేదామె. సరిగ్గా అప్పుడు కదిలాడు రాజు మెరుపులా. ఏం జరుగుతుందో అర్థమయ్యేసరికే రాజు జేబులోంచి సన్నటి నైలాన్ వైరుని బయటికి తీయడం, తీసిన వైరుతో ఆమె గింజుకుంటున్న 2 చేతుల్ని బిగించి వెనక్కి కట్టేయడం, అదే వేగంతో ఓ ప్లాస్టర్తో శబ్దం బయటికి రాకుండా ఆమె నోటికి అతికించేయడం అన్నీ క్షణాల్లో జరిగిపోయాయి. రెప్పలు విప్పారిచి భయంగా చూస్తోందామె. ముందు జాగ్రత్త, బయటికెళ్ళి పావుగంటలో వస్తా. ఈలోగా నువ్వే ట్రిక్స్ ప్లే చేయకుండా అన్నమాట నవ్వాడు మళ్ళీ. 10 క్షణాల తర్వాత దబ్బనే శబ్దంతో రూమ్ తలుపు మూసుకుపోయింది. దాంతోపాటే వినిపించింది బయట నుంచి డోర్ లాక్ చేస్తున్న శబ్దం కూడా. తనిప్పుడు ఈ గదిలో బందీ. ఆ ఊహే నిలువున జలరింపజేస్తోందామెని. ఇంకా ఎంతసేపు? అసహనంగా అడిగాడు ఆకాష్. మరో 20 నిమిషాలు పట్టొచ్చు చెప్పాడు జయంత్. అడవిలాంటి భూభాగాన్ని దాటుకుంటూ ఎగురుతోంది హెలికాప్టర్. ఉన్నట్టుండి అడిగాడు ఆకాష్. ఒకవేళ ఈపాటికే వణికింది అతని గొంతు. సరిగ్గా అదే విషయాన్ని ఆలోచిస్తున్నాడు జయంత్. కిడ్నాప్ జరిగి 10 గంటలైపోయింది. నిజంగా ఓ ఆడదాన్ని భయపెట్టి లొంగ తీసుకోవాలనుకుంటే ఆ సమయం చాలా ఎక్కువ. అదే గనక జరిగితే తామిక చేయగలిగింది ఏమీ లేదు. గురురాజుని పట్టుకోవడమో షూట్ చేయడమో తప్ప. ఒక్కో క్షణం గడిచిపోతోంది అసహనాన్ని రెట్టింపు చేస్తూ. హఠాత్తుగా అడిగాడు ఆకాష్. హెలికాప్టర్ ఇంతకు మించి వేగంగా పోదా? జవాబు చెప్పలేదు జయంత్. సానుభూతిగా చూశాడు అతని వైపు. సరిగ్గా అదే సమయానికి ఖరీదైన సూట్లో భుజం మీద పిల్లాడితో తన సెలూన్లో కడుగుపెట్టిన గురురాజు వైపు ఆశ్చర్యంగా చూశాడు ఆ వ్యక్తి. షేవింగ్ చెప్పాడు రాజు క్యాజువల్గా. పిల్లాడు ఉండని ఒళ్ళో పడుకుంటాడు చెప్పాడు రాజు కుర్చీలో కూర్చుంటూ. 7 ఏళ్లుగా పెరిగిన రఫ్ గెడ్డం కొద్దిసేపట్లో తొలగిపోయి క్లీన్ షేవ్లో నున్నగా మెరుస్తోంది రాజు ముఖం. నిర్లక్ష్యంగా కోటు జేబులోంచి 5 రూపాయల నోటును తీసి ఆ సెలూన్ వ్యక్తి చేతిలో పెట్టి బయటికి కదిలాడు రాజు. కదల్లేనట్లు పడున్న వర్ష శక్తినంతా ఉపయోగించింది మరోసారి. రాజు బయటికి వెళ్లి పావుగంట దాటింది అప్పటికే. శ్రీకాంత్తో సహా రాజు వెళ్ళిపోగానే బౌరుమని ఏడ్చిందామె. కొన్ని గంటలుగా బిగబట్టుకున్న దుఃఖం కన్నీళ్ల రూపంలో ఒకసారిగా బయటికి దూకింది ఏకాంతం దొరకగానే. క్రమంగా ఏడుపు ఉధృతం తగ్గాక కర్తవ్యం గుర్తుకొచ్చిందామెకి. టైం చూసే వీల్లేకుండా చేతులు వెనక్కి కట్టేసున్నాయి. అరిచే అవకాశం లేకుండా నోటి మీద ప్లాస్టర్ అంటించుంది. ఆలోచిస్తున్నామే. మరో గంట గడిచేలోగా ఏదైనా అద్భుతం జరిగితే తప్ప తను శ్రీకాంత్ని బ్రతికించుకోలేదు. కానీ ఎలా జరుగుతుంది అసలు? అద్భుతాలనేవి కథల్లో తప్ప వాస్తవంలో చాలా అరుదు. తన భర్త రాసిన ఫైనల్ జస్టిస్ నవల్లో కిడ్నాప్ ఎంత అద్భుతంగా ఉందోనని మురిసిపోయిన తను నిజంగా ఆ పాత్ర స్థానంలో ఎంత క్షోభని అనుభవిస్తోంది. ఆమె కళ్ళు కిందకి వాలిపోయాయి. బుగ్గల్ని కన్నీళ్లు వెచ్చగా స్పృశిస్తుంటే నిజంగా ఏదైనా అద్భుతం జరుగుతుందా? ఏమోలో ఆశ ఆమెలో. ఆఫ్టర్ షేవ్ లోషన్తో క్లీన్గా ఉన్న తన గెడ్డాన్ని నిమురుకుంటూ భుజం మీద శ్రీకాంత్ని ఎడమ చేతి మీదకి మార్చుకుని కుడి జేబులోంచి 2 సీసాల్ని బయటకు తీశాడు రాజు. ఓ సీసాలో సగానికి, మరో సీసాలో నిండుగాను ఉంది నల్లరంగు ద్రవం. వాటిని చూస్తున్న రాజు కళ్ళు తళుక్కుమన్నాయి. నిజంగానే తను ఓ అద్భుతం చేస్తున్నాడు. ఎమోషనల్గా రాజు గుండె బద్దలయ్యేంత వెర్రి ఆనందంతో ఉరకలేస్తోంది. 7 ఏళ్ల జైలు జీవితంలో తను నేర్చుకున్న థీరీని విజయవంతంగా అమలు చేయగలుగుతున్న ఎమోషన్ అతంది. ఎదుటి మనిషిలో ఊహించని భయాన్ని సృష్టించు, అప్పుడు చచ్చినట్టు నీ మాట వింటాడు. ఆ థీరీని వర్ష విషయంలో 100% సక్సెస్ఫుల్గా ప్రయోగిస్తున్నాడు తను. మరోసారి 2వ బాటిల్ని పైకెత్తి చూశాడు. నిండుగా ద్రవంతో ఉంది ఆ బాటిల్. మరో గంటలోగా శ్రీకాంత్కి తాగించకపోతే వాడు చచ్చిపోతాడనే భయంతోనే వర్ష తనకి లొంగిపోతుంది. తనంతా తానుగా లొంగిపోతుంది. ఉద్వేగంతో రాజు రక్తం పిచ్చిగా పరుగులు తీస్తోంది జరిగేది ఊహించుకుంటేనే. ఆ 2 సీసాల్లో ఉన్న ద్రవం మనిషి ప్రాణాలు తీసే ద్రవమేమీ కాదని, మొదటి దాంట్లో కేవలం 2 నిద్ర మాత్రలు కలపడం వలన శ్రీకాంత్ 5-6 గంటల గాఢ నిద్ర పోతున్నాడని, 2వ సీసాలో విరుగుడు ద్రవం కేవలం నీళ్లేనని చెబితే ఏం జరుగుతుంది అసలు? ఊహిస్తున్న రాజ్ తన విజయానికి తనే మురిసిపోతున్నాడు.
అయితే అతనికి ఆ క్షణంలో తెలీదు, ఊహించని ప్రమాదం అతి త్వరలో తనని చుట్టుముట్టబోతుందని. శ్రీశైలం పోలీస్ స్టేషన్ ఎస్ఐకి అప్పుడే చేరింది ఆ వార్త. రాత్రనగా ఎవరో కిడ్నాపర్ ఓ అమ్మాయిని పిల్లాన్ని తీసుకుని రెడ్ కలర్ మారుతి వ్యాన్లో రావచ్చనే వార్త తెలిసి క్షణాల్లో కూంబింగ్ ఏర్పాట్లు చేశాడు. అయితే పుణ్యక్షేత్రం, దానికి తోడు ఆ రోజు ముక్కోటి ఏకాదశి అవడంతో శ్రీశైలంలో రద్దీగా ఉంది. వరుసగా వస్తున్న బస్సుల్లోంచి ప్రవాహంలా జనాలు దిగుతున్నారు. వాళ్లల్లో భార్య, భర్త, ఒక పిల్లాడో ఉన్న దృశ్యాలు ఎన్నెన్నో. ఎవరినని అనుమానించడం? ఆ ఆలోచనలతో అప్పటిదాకా కాస్త నిర్లక్ష్యంగా ఊరుకున్న ఆ ఎస్ఐ హైదరాబాద్ కంట్రోల్ రూమ్ నుంచి వచ్చిన క్లూతో అలర్ట్ అయ్యాడు. గోల్డ్ కలర్ సూట్ లో ఉన్న కిడ్నాపర్ అనే క్లూతో రియాక్ట్ అయిన ఆ ఎస్ఐ అరడజను మంది కానిస్టేబుల్స్ ని గుడి దగ్గర, బజారు దగ్గర నిలబెట్టాడు. ఓ స్త్రీతో పిల్లాడితో కనిపించబోయే గోల్డ్ కలర్ సూట్ ధరించిన కిడ్నాపర్ కోసం పోలీసులు వలపని ఎదురు చూస్తున్నారు. అదే క్షణానికి 9:10 అయింది. రూమ్ తలుపులు తెరుచుకుని లోపలికొస్తున్న రాజు వైపు చూసింది వర్ష. గుబురు గెడ్డం క్లీన్ గా షేవ్ చేసుకుని నవ్వుతూ ఆమె దగ్గరకు వస్తున్నాడతను. కంపరంగా ఉంది గెడ్డం, అందుకే తీసేశా. నీకు గుర్తుందా, మనం ప్రేమించుకునే రోజుల్లో ఒక్కరోజు షేవ్ చేసుకోకపోయినా నువ్వు కోపడేదానివి. విసురుగా ముఖం తిప్పుకుంది వర్ష. మనం ప్రేమించుకునే రోజుల్లో అనే మాట భరించలేని అలజడిని సృష్టిస్తుంది ఆమెలో. తను జీవితంలో ఎంతవరకు ఏ తప్పు చేయలేదు. 7 ఏళ్ల క్రితం దాకా ఈ రాక్షసుణ్ణి తను ప్రేమించానని భ్రమపడ్డం తప్ప. కమాన్ వర్ష, కట్లు విప్పేస్తాను, ఫ్రెష్గా స్నానం చేసిరా, మనం ఇప్పుడు గుడికి వెళుతున్నాం. జవాబు చెప్పలేదామె. నో చాయిస్, డూ వాట్ ఐ సే, కరుగ్గా ధ్వనించింది అతని గొంతు. మరో 5 నిమిషాల తర్వాత బాత్రూంలోంచి బయటకొచ్చాడు గురురాజు. ఫ్రెష్గా షాంపూతో స్నానం చేసి వచ్చాడేమో, గదంతా ఆ స్మెల్ వ్యాపిస్తోంది. నౌ యువర్ టర్న్. నువ్వు మర్యాదగా చేసొస్తే సరి, లేకపోతే నేనే చేయించాల్సి ఉంటుంది. కట్లు విప్పుతూ ఆమె భుజాన్ని మునివేళ్లతో స్పృశించాడతను. భుజం అంచు మీద, బ్లౌజు చివర్ల దగ్గర గరుగ్గా గొంగళి పురుగు పాకినట్టు జలదరించింది ఆమె శరీరం. బాగా దగ్గరగా ఆమె భుజం మీదుగా వంగి కట్లు విప్పుతోన్న క్షణంలో కనిపించింది ఆ దృశ్యం అతనికి. 7 ఏళ్ల క్రితం ఆమె పుట్టినరోజున తమ ఇంట్లోంచి బయటకొచ్చినప్పుడు లేలేత పెదాల్ని వృత్తంగా చుట్టి తన చెంప మీద ఆమె ముద్దు పెట్టిన దృశ్యం. అప్రయత్నంగా ముందుకు వంగాడతను. మరుక్షణం ఆమె చెక్కిలిని తాకిన అతని పెదవులకి ఉప్పగా తగిలాయి ఆమె కన్నీళ్లు. స్ప్లిట్ సెకండ్ జాలిలాంటి భావం చోటు చేసుకోబోయింది అతనిలో. అది అరక్షణం పాటే. అంతలోనే మామూలు స్థితిలోకొస్తూ చెప్పాడు. సారీ వర్ష, 7 ఏళ్ల క్రితమైతే నీ కన్నీళ్లకి కరిగి నా ప్రాణాల్ని నీ పాదాల దగ్గర ఉంచేవాణ్ణేమో. బట్ నౌ సారీ, నా పాదాలు పట్టుకున్నా నీ కొడుకు ప్రాణాలు నిలవాలంటే తప్పదు. కట్లు విడిపోగానే నిస్సత్తుగా కదిలిందామె. సూట్ కేసులోంచి తెల్లరంగు కంచిపట్టు చీరని బయటికి తీసి ఆమె భుజం మీద వేస్తూ అన్నాడు మళ్ళీ. గడిచే ప్రతి క్షణం నీ కొడుకుని మృత్యువంచుకి నెడుతోందని మర్చిపోకు వర్ష. డోంట్ వేస్ట్ టైం. ఎవరో తరుముతున్నట్టు బాత్రూంలోకి పరిగెత్తింది వర్ష. 9:20 అయింది. శ్రీశైలం మెయిన్ రోడ్డు మీద నిఘా ఎక్కువైంది. మొదట మారుతి వ్యాన్ అని, ఆ తర్వాత ఫియట్ కారు నడుపుతోన్న ఆ ఏరియా బిజినెస్ మ్యాన్ ని హత్య చేసి కిడ్నాపర్ శ్రీశైలం దిశగా వస్తున్నాడనే వార్త రావడంతో టౌన్లోకి వస్తోన్న ఫియట్ కార్లన్నింటినీ క్షుణ్ణంగా చెక్ చేసి గాని వదలడం లేదు పోలీసులు. అలాగే 2 ఆడ మగ వాళ్ల మధ్య ఓ పిల్లాడు కనిపిస్తే ఆపి ప్రశ్నించిగాని వెళ్ళవడం లేదు. కాని ముక్కోటి ఏకాదశి నాటి రద్దీలో తాము నిజంగా వాళ్లు కనిపించినా అసలు పట్టుకోగలరా? ప్రశ్న వాళ్లలో. ఎందుకంటే చిత్తడిగా ఉంది అక్కడ నేల, చిన్నగా జల్లు పడుతోంది. ఆపినా ఆగే స్థితిలో లేని జనం పరుగులు తీస్తున్నారు. గుడివైపు, దర్శనం చేసుకున్న వాళ్ళు సత్రాల వైపు. అదే క్షణంలో హోటల్లోంచి బయటకొచ్చిన రాజ్, వర్ష గుడివైపుకి నడుస్తున్నారు. వాళ్ల మధ్య శ్రీకాంత్ లేడీ సారి. నడుస్తున్న వర్ష గుండె డప్పులా మోగుతోంది. బాత్రూంలోంచి తను బయటికి రాగానే రెప్పవాల్చకుండా చూశాడు రాజు. ఆ చూపులు తన శరీరాన్ని ముళ్ళులా గుచ్చుతున్నా నిస్సహాయంగా ఉండిపోయిందామె. రెడ్ కలర్ బార్డర్తో తెల్లరంగు బుటాలతో ఉన్న కంచిపట్టు చీరలో 27 ఏళ్ల వయసులో కూడా నిజంగా కొత్త పెళ్లి కూతురులానే ఉంది వర్ష. మెడలో నల్లపూసల్ని చూస్తే తప్ప ఆమెకి పెళ్ళైందనుకోరెవరు. బిగువైన శరీర సౌష్ఠవం, కన్ను చెదిరేంత అందం చూడగానే ఆకర్షిస్తాయి. ఆమె బయటికి రాగానే ఒకే ఒక్క మాట అన్నాడు రాజు. వండర్ఫుల్, అచ్చంగా నేను ఊహించినంత అందంగా ఉన్నావు. నిస్సహాయంగా పెదవి కొరుక్కుంటూ తలదించుకుందామె.
ఆమెకు తెలుసు పెద్దగా అలంకరించుకోకపోయినా తను అందంగా కనిపిస్తుందని. ఒకప్పుడు అందుకు గర్వపడేది కూడా. కాని ఇప్పుడు ఆమె శరీరం ముకుళించిపోతుంది. కమాన్ వెళదాం, తను డ్రెస్ చేసుకుంటూ చెప్పాడు రాజు. మరి శ్రీకాంత్? ఇక్కడే ఉంటాడు. నేను ఒప్పుకోను, అరిచింది వర్ష. డోంట్ షౌట్, వాడిప్పుడప్పుడే లేవళ్లే. నిర్లక్ష్యం ఆ గొంతులో. ఒక్క క్షణం మెరుపులా మెరిసిందా ఆలోచన వర్షలో. శ్రీకాంత్ లేకుండా బయటికి వెళితే ఏ చిన్న అవకాశం దొరికినా తను తప్పించుకునే ప్రయత్నం చేయొచ్చు. పోలీసులను అలర్ట్ చేయొచ్చు. ఆ ఆలోచన వచ్చిన మరుక్షణం నిశ్శబ్దంగా అనుసరించిందామె గురురాజుని. విపరీతమైన రద్దీగా ఉందా ప్రదేశమంతా. గుడిలో కడుగుపెట్టిన వర్షని ఒక్కసారిగా ఉద్వేగం చుట్టుముడుతోంది. ఎక్కడ చూసినా యూనిఫాంలో పోలీసులు. ఎలాగైనా ఒక క్షణం రాజు కళ్ళు గప్పి వాళ్లను అలర్ట్ చేయగలిగితే. 3 గంట చూసిందామె క్యూలో తన వెనక నిలబడ్డ రాజు వైపు. ఆమె ప్రయత్నాన్ని ముందే పసిగట్టినట్టు మెల్లగా, ఆమెకు మాత్రమే వినిపించేంత మెల్లగా చెప్పాడు రాజు కూలుగా చూస్తూ. నో యూజ్ వర్ష, నన్ను పోలీసులకు పట్టించాలనే ఆలోచనలని మానే. నన్ను ఎవరైనా పట్టుకున్న మరుక్షణం నా జేబులో ఉన్న 2వ సీసాలో ద్రవాన్ని పారబోసేస్తాను. నన్ను కిడ్నాప్ నేరం కింద జైలుకు మాత్రమే పంపగలవు, కాని నీ కొడుకు మాత్రం శాశ్వతంగా అన్నాడు. హతాసురాలైపోయిందామె. 9:30 అయింది. ఘాటుకి కొద్దిగా ఎత్తులో ప్రయాణం చేస్తోంది హెలికాప్టర్. వచ్చేసాం, జస్ట్ 10 నిమిషాలు, చెప్పాడు జయంత్. ఆకాష్ ముఖంలో ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది. కొన్ని ఫీలింగ్స్ ని మాటల్లో వర్ణించడం కష్టం. అనుభవంలోకి వస్తే తప్ప ఆ బాధ అర్థం కాదు. భార్య ఓ సైకో చేతిలో కిడ్నాప్ అవడం అనే బాధ నరాన్ని కోసేస్తోంది. అందుకే సానుభూతిగా చూస్తుండిపోయాడు జయంత్. క్యూ మెల్లగా కదులుతోంది. శివ, శంకర! భక్తులు ఆనంద పారవస్యంతో అరుస్తున్నారు ఎలుగెత్తి. రుద్రయాగాలు, సహస్ర ఘటాభిషేకాలు, పూజలు, బిల్వ పత్రార్చనలు, జపాలు. ఎవరికి నచ్చిన విధంగా భక్తులు తమ మనోవాంఛల్ని తీర్చమంటూ పరమశివుణ్ణి వేడుకుంటున్నారు. క్యూలోంచి అక్కడి దృశ్యాన్ని మౌనంగా చూస్తోంది వర్ష. దూరంగా హుండీ కనిపిస్తోంది. దాని పక్కనే పొడిగాటి గెడ్డంతో విభూతి రేఖలతో కనిపిస్తున్నాడు ఒక అర్చకుడు. భక్తులు హుండీలో డబ్బుల్ని వేస్తున్న దృశ్యాన్ని చూడగానే వర్షలో చోటు చేసుకుందా ఆలోచన. క్షణం ఆలస్యం చేయకుండా అడిగిందామె మెల్లగా. రాజ్, హుండీలో వేస్తాను, ఓ 100 నోటు ఇవ్వు. ఆమె నోటి నుంచి అంత మృదువుగా పలకరింపు రావడంతో ఆనందంతో తబ్బిబ్బైన రాజ్ వెంటనే జేబులోంచి 100 నోటును తీసి ఇచ్చాడామెకి. నోటు వంకే చూస్తుండిపోయింది వర్ష కొద్దిసేపు. అప్పటికే ఏం చెయ్యాలో నిర్ణయించుకుందామే. అరడుగు పొడుగ్గా ఉన్న కొత్త 100 రూపాయల నోటు మీద ఎడమ చేతి వైపు 2 అంగుళాల తెల్లటి ఖాళీ స్థలం ఆకర్షించిందామెని. సరిగ్గా అదే క్షణంలో క్యూలో ఉన్న ఎవరో విసురుగా ముందుకు తోశారు. ఎవరో క్యూ మధ్యలో దూరే ప్రయత్నం చేయడంతో తొక్కిసలాట మొదలైంది. ఒకళ్ళనొకళ్ళు తోసేసుకుంటూ క్యూలోంచే పక్కవాళ్లను నెట్టేస్తూ ముందుకు పోవాలని. ఆ ప్రయత్నంలో క్షణంలో వర్షకి రాజ్కి మధ్య 5-6 దూరిపోయారు. నిమిషంలో వర్ష గోడపక్కగా ఒదిగేసరికి ఆ సంఖ్య 15 దాకా పెరిగిపోయింది. ఇప్పుడు రాజు ముందు, తను వెనక, ఇద్దరికీ మధ్య దాదాపు 15 మంది జనం. సరిగ్గా క్యూ మలుపు తిరిగే చోట కాకి రంగు యూనిఫాంలో కనిపించిందో వాలంటీర్. రాజు తనని గమనించే అవకాశం లేదని గమనించగానే ఆ వాలంటీర్ జేబులో కనిపిస్తోన్న పెన్నుని అడిగి తీసుకుంది వర్ష. 100 నోటు మీద తెల్లగా ఖాళీగా ఉన్న చోట గబగబా రాసేసింది నిమిషంలో. పెన్నుని వాలంటీర్కిస్తూ థ్యాంక్స్ అంది నవ్వుతూ. తను నవ్విందా వాలంటీర్. చాలా మంది భక్తులు హుండీలో వేసే నోట్ల మీద తమ పేర్లు రాయడం ఆమెకి కొత్తేమీ కాదు. సెలూన్ ముందుగా దిగారు 2 కానిస్టేబుళ్లు. 2 గంటలుగా బస్టాండ్ దగ్గర నుంచి గుడిదారి దాకా తిరిగి కాళ్ళు నొప్పి పుడుతున్నాయి ఇద్దరికి. దాదాపు 50 పైనే వయసు ఇద్దరిది. సెలూన్ ఓనర్ భద్రయ్య నవ్వుతూ పలకరించాడు. ఏంటి సామి, కలవరంగా తిరుగుతున్నారు, ఏదైనా కొత్త కేసా? నా బొంద, ఎవడో హైదరాబాద్ నుంచి ఓ ఆడకూతుర్ని దాని కొడుకుని ఎత్తుకొస్తున్నాడట. పట్టుకోవాలని ఆర్డరు. గెడ్డంతో ఉంటాడు, గోల్డ్ రంగు సూట్ వేసుకున్నాడంటే సరిపోతుందే. వింటున్న భద్రయ్య ఉలిక్కి పడ్డాడు. గంట క్రితం తన సెలూన్లో షేవ్ చేయించుకున్న రూపాన్ని, అతని భుజం మీదున్న పిల్లాన్ని గుర్తు తెచ్చుకుంటూ చెప్పాడు. వాడో కాదో గాని గోల్డ్ రంగు సూట్లో ఓ గెడ్డం మనిషి ఓ పిల్లాడితో సహా ఇంతకుముందే సెలూన్కొచ్చి షేవ్ చేయించుకున్నాడు. వాడి కళ్ళెలా ఉన్నాయి అడిగాడా కానిస్టేబుల్ అనుమానంగా. పిల్లి కళ్ళు, భద్రయ్య చెప్పగానే అదిరిపడ్డాడతను.
తమకిచ్చిన ఆధారాల్లో ఆఖరికులు ఆ పిల్లికళ్లే. సందేహం లేదు, వాడే. క్షణాల్లో భద్రయ్య పిలుస్తున్నా వినిపించుకోకుండా స్టేషన్ వైపు సైకిల్ మీద పరుగు తీశాడా సీనియర్ కానిస్టేబుల్. గర్భగుడిలో శివలింగానికేసి తదేకంగా చూస్తూ నిలబడింది వర్ష. అప్పటికే దర్శనం చేసుకుని గుడి బయట నిలబడ్డాడు రాజు అసహనంగా. జరగాలి, క్యూ వెనక నుంచి తోసేస్తున్నారెవరో. కళ్ళు మూసుకున్న వర్ష కొద్దిగా వెనక్కి జరిగింది హుండీ వైపు. అక్కడ నిలబడ్డ రుద్దుడైన అర్చకుడి వైపు నవ్వుతూ చూసింది. విభూదిని నుదుటికి పెట్టుకుంటూ కుడి చేతిలో మడిచిపెట్టిన 100 నోట్ని ఆ అర్చకుడికి అందించింది. హుండీలో వేయండమ్మా చెప్పాడాయన. వేశాను, ఇది మీకే, తీసుకోండి. ఆయన జవాబు చెప్పేలోగా తనే ఆ నోట్ని ఆయన చేతిలో పెట్టి గబగబా క్యూలో కలిసిపోయింది కంగారుగా. 100 నోట్ని చూడగానే రుద్రుడి కళ్ళు మెరిశాయి. కళ్ళకద్దుకుని పుణ్యాత్మురాలు అనుకుని రొంటిలో దోపుకున్నాడాయన. అంత పవిత్రంగా కనిపిస్తోన్న ఆమె ముఖంలో ఆందోళన ఎందుకో మాత్రం అర్థం కాలేదాయనకి. 9:45 గంటలయింది. కొండ పక్కన హెలిప్యాడ్ మీద ఆగింది హెలికాప్టర్. దిగుతూనే వేగంగా నడిచాడు జయంత్. అతని వెనకే ఆకాష్ కూడా. స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ అప్పటికే కానిస్టేబుల్ తెచ్చిన వార్తతో ఉలికి పడ్డాడు. తామెంత తెలివిగా వెతుకుతున్న కిడ్నాపర్ అడుగు పెట్టాడనే వార్త అతన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అదే క్షణంలో స్టేషన్లో అడుగు పెట్టాడు జయంత్. ఇన్స్పెక్టర్ చెప్పింది వినగానే ఉలిక్కి పడ్డారిద్దరు. గురురాజ్ ఇక్కడే ఉన్నాడు అనే వాస్తవం వాళ్ల మెదళ్లని స్తంభింపజేస్తుంటే ఉద్వేగంగా అన్నాడు జయంత్. హోటళ్లని సత్రాల్ని సెర్చ్ చేశారా? ఇంకా లేదు. వెయిట్ క్విక్లీ, దాదాపుగా పిచ్చెక్కినట్టు చలించిపోతూ అన్నాడు జయంత్. క్షణాల్లో శ్రీశైలం క్షేత్రంలో ఉన్న హోటళ్లు సత్రాలు గాలించే ఏర్పాట్లు జరిగిపోయాయి. ఖచ్చితంగా ఏ హోటల్లోనో సత్రంలోనో దిగుంటారు. ఆకాష్ అనుమానాన్ని అర్థం చేసుకున్నట్టు చెప్పాడు జయంత్. జయంత్ చేతిలో ఫోటోలు చూస్తూ శ్రీకాంత్ని రాజుని చూశానన్నాడు సెలూన్ ఓనర్ భద్రయ్య. కన్ఫర్మ్ అయిపోయింది వాళ్ళిక్కడే ఉన్నారని. ఇక మిగిలింది ఏ అపాయం జరగకముందే వాణ్ణి బంధించడం. అదే ఎలా? ప్రశ్న జయంత్లో. పరమేశ్వర శాస్త్రి, రుద్రాభిషేకం మొదలవబోతోంది, రారాదు పిలిచాడా వృద్ధ అర్చకుణ్ణి మరో అర్చకుడు. వస్తున్నా. రొంటిన దోపుకున్న 100 నోట్ని భద్రంగా తడుముకుంటూ చెప్పాడు పరమేశ్వర శాస్త్రి. క్యూ దగ్గర నుంచి బయటకు రాగానే రుద్రాభిషేకం జరగబోయే మండపం దిశగా నడుస్తూనే ముక్కుపొడుం డబ్బా తీసి నసీం ఓ పట్టు బిగించాడు. మళ్లీ రొంటిన బిగించబోయేంతలో 100 నోటు జారి పడింది గచ్చు మీద. తడిసిన గచ్చేమో నోటికి తడంటిందని పంచుకి తొడవడానికి మడత విప్పాడాయన. ముందు వెనక జాగ్రత్తగా తుడుస్తుండగా అప్పుడు పడింది ఆయన దృష్టి. 100 నోటికి ఎడంవైపు ఖాళీ చోట గుండ్రటి అక్షరాలతో రాసున్న 4 లైన్లు. చదవగానే క్షణం పాటు ఏమీ అర్థం కాలేదాయనికి. వణికే చేతులతో మళ్లీ చదివాడు. స్వామి, ఈ నోట్ అందించే నా పేరు హిమవర్ష. నన్ను నా కొడుకుని గురురాజ్ అనే ఓ రాక్షసుడు బంధించాడు. ఇక్కడే హోటల్ శివాలో రూమ్ నెంబర్ 13. దయచేసి 10 ఇంట్లోగా పోలీసులకు చెప్పండి అనుందా నోటు మీద. అప్రయత్నంగానే ఆయన కళ్ళు కుడి చేతుకున్న వాచికేసి తిరిగాయి. సరిగ్గా 9:50 అయిందప్పుడు. గుడిలోంచి బయటకొస్తూనే బయట అమ్ముతున్న లావుపాటి పూలదండలు 2 కొన్నాడు గురురాజు. అతని ప్రతి చర్యని గమనిస్తోన్న వర్షలో అలజడి క్షణానికి ఎక్కువైపోతుంది. హోటల్ రూంలో అడుగు పెడుతూనే తలుపులు మూశాడు రాజు. దండల్ని వర్ష వైపుకి నెడుతూ కూల్గా చెప్పాడు. ఇప్పుడు సరిగ్గా 9:58 అయింది. మరో 2 నిమిషాల్లో కరెక్ట్గా 10 అవుతోంది. 10 ఏళ్ల క్రితం ఎంత అభిమానంగా చూసావో అలా నా కళ్ళలోకి చూస్తూ నువ్వే ముందుగా నా మెడలో ఈ దండ వేస్తావు. మనం దండలు మార్చుకోగానే మన పెళ్ళైపోయినట్టే. 10 తర్వాత నువ్వు నా భార్యవి, శ్రీకాంత్ నా కొడుకు, సరేనా? తన ముందున్న పూలదండ చుట్టలు చుట్టుకున్న కొండ చిలువలా కనిపిస్తోంది వర్షకి. తన ముందు నిలబడ్డ గురురాజు తన జీవితాన్ని కబళించబోతున్న ఓ అడవి జంతువులా కనిపిస్తున్నాడామెకి. దూరంగా 4 అడుగుల దూరంగా బెడ్ మీద అచేతనంగా పడున్న శ్రీకాంత్ జీవితం విలువ తన శీలం. భగవాన్, ఏం చేయాలిప్పుడు? కళ్ళు మూసుకుందామే బాధగా. రాజు కౌంట్ డౌన్ మొదలు పెట్టాడు. 100 నోట్ని పట్టుకున్న పరమేశ్వర శాస్త్రి నిశ్చేష్టుడిలా ఉండిపోయాడు. తన ఉనికిని మరిచిపోయినట్లుగా. శరీరంలో రక్తమంతా ఘనీభవించి మంచుముద్దలా మారిపోతున్న ఫీలింగ్ ఆయనలో. అది కొద్దిసేపే. క్షణాల్లో తేరుకున్నాడాయన. ఆ నోట్నందించే క్షణంలో ఆమె ముఖంలో స్పష్టంగా కనబడిన అలజడికి కారణమేమిటో తెలిసొచ్చింది అతనికి. షాక్లోంచి బయటపడుతూ వేగంగా మెయిన్ గేటు వైపు కదిలాడాయన. అక్కడ కనిపించాడాయనకి సెక్యూరిటీ కోసం ఏర్పాటు చేయబడ్డ పోలీస్ కానిస్టేబుల్. వణికే గొంతుతో చెప్పి నోట్ని చూపించాడాయన. అంతే, మెరుపులా కదిలాడా కానిస్టేబుల్.
హిమవర్ష అనే పేరుని చదువుతూనే. ఆ ఉదయాన్నే స్టేషన్కొచ్చిన మెసేజ్లో కిడ్నాప్ కాబడిన అమ్మాయి పేరు అతనికి బాగా గుర్తే. చాలా అరుదైన పేరు, హిమవర్ష. తుఫాను బేబచ్చానికి కల్లోలంగా మారుతున్న సముద్రంలా ఉవ్వెత్తున ఎగిసిపడే ఉత్తుంగ తరంగాల్లా ఆకాష్ గుండెల్లో అలజడి. గురురాజుతో బందీలుగా వర్ష, శ్రీకాంత్ ఎక్కడే ఉన్నారనే వాస్తవం మనసుని కత్తిలా ఛేదిస్తుంటే నిస్సహాయంగా ఉండిపోయాడు స్టేషన్లోనే. సరిగ్గా అప్పుడు విసురుగా వచ్చాడా కానిస్టేబుల్ లోపలికి. నీకింకా వీడు చావబోతున్నాడంటే పూర్తి నమ్మకం కలగడం లేదు కదూ? శ్రీకాంత్ పడుకున్న మంచం దిశగా కదిలాడు గురురాజు. మరుక్షణం కెవ్వు నరిచింది వర్ష భరించలేనట్టుగా. గాఢ నిద్రలో ఉన్నట్టు అచేతనంగా ఉన్న శ్రీకాంత్ జుట్టుని గుప్పెటతో బిగించాడు రాజు నవ్వుతూ. చూడు, తెలివిలో ఉంటే కుదుళ్లలోంచి నొప్పి తెలిసి నీకన్నా బిగ్గరగా అరవాల్సింది. అరవడం లేదంటే అర్థం కావడం లేదు వాడు మృత్యుకి దగ్గరగా వెళ్ళిపోతున్నాడని. అదో రకమైన నవ్వు రాజు పేదాల మీద. మృత్యు బుసకొట్టినట్టు వినిపిస్తోందా నవ్వు? వద్దు రాజు, వాణ్ణేం చేయకు. ఆ బాటిల్ ఇచ్చే రాజు, ఇవాళ వాడి పుట్టినరోజు కూడా, దయచేసి వదిలే. అప్పటిదాకా మనసులో ఏ మూల ఉన్న ధైర్యం ఒక్కసారిగా దిగజారిపోయినట్టు బ్రేక్ అయింది వర్ష. వెర్రిగా గుండెలు బద్దలయ్యేలా ఏడుస్తూ తన పాదాల దగ్గర కుప్పలా కూలబడిపోయిన వర్షకేసి చూస్తున్న గురురాజు కళ్ళు చమకమని మెరిశాయి. ఏదో అద్భుతాన్ని కనుక్కున్నట్టు అతని కళ్ళు మరింత సాడిస్టిక్ ప్లెజర్తో మెరుస్తున్నాయి. రియల్లీ వండర్ఫుల్ వర్ష, ఇవాళ ముక్కోటి ఏకాదశి కూడా కదూ. జీవితంలో చాలా అరుదుగా 100కో 1,00,00,000కో ఏ ఒక్కరికో ఇలాంటి అదృష్టం వస్తుంది. పుట్టినరోజు నాడే మరణించడం నిజంగా నీ కొడుకుది అలాంటి అదృష్టమే కదూ. రాజ్, వద్దు, అలా అనద్దు. పసివాడు, వాణ్ణి వదిలే. 7 ఏళ్ల క్రితం చేసిన తప్పుకి శిక్ష నాకు విధించు. నా ప్రాణాలు తీసుకో. గాద్గాదికంగా ధ్వనించింది ఆమె గొంతు. ప్రాణాలకు అసలు విలువలేదు వర్ష. 10:59 అయింది. మరొక నిమిషం అంతే. ఈలోగా నీ చేత్తో ఆ పూలదండ నా మెడలో వేయి. అప్పుడు బ్రతికిస్తాను నీ కొడుకుని. అర్థమైపోయింది ఆమెకి ప్రాధేయపడ్డంలో ఫలితం ఉండబోదని. 59, 58 ఒక్కో క్షణం గడిచిపోతోంది ఆమెలో ఆశని పూర్తిగా నిర్దాక్షిణ్యంగా తుంచేస్తూ. అదే క్షణంలో లోపలికి దూసుకొచ్చిన కానిస్టేబుల్ చెప్పిన మాట వినగానే అదిరిపడ్డారంతా. శ్రీశైలం ఎస్ఐ, జయంత్, ఆకాష్ ముగ్గురు. ముందుగా తేరుకున్న ఆకాష్ కానిస్టేబుల్ చేతిలోంచి దాదాపుగా లాక్కున్నాడు 100 నోట్ని. అవే అక్షరాలు, అదే దస్తూరి, వర్షే వర్షే. నివ్వెరపోతున్న ఆకాష్ కన్నా ముందుగా రియాక్ట్ అవుతూ చెప్పాడు ఇన్స్పెక్టర్ జయంత్. 10ంటికి అనే చోట అండర్లైన్ చేసిందంటే ఖచ్చితంగా ఆ టైం కిడ్నాపర్ విధించిన డెడ్ లైన్ అయి ఉంటుంది. ఈలోగా ఆమెకు ఆలోచించుకునే వ్యవధిచ్చుంటాడు. మై గాడ్. వాచి చూస్తూనే ఒక్కసారిగా ఒళ్ళు గగురు పొడిచింది జయంతికి. సరిగ్గా 9:59 అయింది ఇప్పుడు. 42, 41 క్షణం పొరలు పొరలుగా విడిపోతుంది అక్కడ. వెన్నులో సన్నటి మంచు పురిగేదో కదిలినట్టుగా జల్దరిస్తోంది వర్ష శరీరం. కళ్ళు డెస్పరేట్ గా పూలదండ వైపుకి, బెడ్ మీద పడున్న శ్రీకాంత్ వైపుకి రెస్ట్లెస్ గా కదులుతున్నాయి. ఇంకా కొద్ది క్షణాలు మాత్రమే వాడి ఆయుర్దాయం, లేదా మరో కొద్ది క్షణాలే తను శీలవంతురాలు. కన్నీటితో ఆమె కంటిపాపలు మసకేసిపోతున్నాయి. బొగ్గల మీదుగా ప్రవాహంలా మారిన కన్నీళ్లు. ఆఖరి ఆశ కూడా నశించాక మరణం కోసం ఎదురుచూసే స్థితి. ఆ స్థితిలో కూడా మనిషి తనని తాను రక్షించుకోవాలని చూస్తాడు. సరిగ్గా అదే ఆలోచిస్తోంది వర్ష కూడా. ఆఖరి క్షణంలోగా ఏమైనా చెయ్యాలి, కాని ఎలా? తన పాదాల దగ్గర కూలబడ్డ వర్ష వైపు కనీసం తలైనా తిప్పకుండా మరికొద్దిసేపట్లో ఆమెని ఆమె ఇష్టపూర్వకంగా తన సొంతం చేసుకోబోతున్నాననే ఆనందంతో తేలిపోతున్నాడు రాజు. ఒక్క క్షణం తన కళ్ల ముందు నర్రోపరాక్షసుల్లా నిలబడ్డ రాజువైపు కొద్దిగా తలెత్తి చూసిందామె. ఆ చూపుల్లో కసి, మొండి ధైర్యం ప్రవేశిస్తున్నాయి. సిగ్గుపడుతున్నావా వర్ష? 6 ఏళ్లు నువ్వు మరో మగాడితో కాపురం చేశావని తెలిసినా నేనేమీ ఫీల్ కాను. కమాన్, ఆ దండందుకో. ఆ తర్వాత నీ చేతుల్ని దండగా చేసి నా మెడలో. ఇక వెళ్ళలేనట్టు చివున తల తిప్పిందామె. పైశాచికంగా, నికృష్టంగా రాజు రూపంలో తన కళ్ల ముందు నిలబడింది ఓ మనిషిలా కాక భయంకరమైన సైకోపాత్ అని అర్థమవడంతో భయం స్థానంలో తిరుగుబాటు ఫీలింగ్ మొదలైంది ఆమెలో. ఆమె ఫీలింగ్స్ తో నిమిత్తం లేనట్టు కళ్ళు మూసుకుని పరవశంగా ధీమాగా చెప్పుకుపోతున్నాడు రాజు అదోలాంటి ఉన్మాదంతో. ఏ జాబుకైనా అర్హత ముఖ్యం కదూ. పెళ్ళాం జాబులో నీకు 6 ఏళ్ల అనుభవం ఉందిగా. దండల మార్పిడితో మన పెళ్ళైపోయిన క్షణంలోనే ఈ సీసాలో ద్రవాన్ని నీ కొడుకు నోట్లో పోసి బెడ్ మీద పడుకుంటా. ఎంతైనా ఎక్స్పీరియన్స్డ్ హ్యాండ్ కదా నీది.
నీ చేత్తో నీ చీరని లాఘవంగా విప్పేసుకుంటావు. కెవ్వున అరిచాడు రాజు ఒక్కసారిగా. ఏం జరిగిందో అర్థమయ్యేలోగానే విసురుగా అతను వెలకిల్లా పడ్డాడు నేల మీదకి. అతని మాటలు మనసులో తుఫాన్లని సృష్టిస్తుంటే అగ్నిపర్వతాలు బద్దలవుతున్నట్టు కసిగా ముందుకొంగి క్షణంలో రాజు 2 కాళ్ళని పట్టి ముందుకు లాగింది వర్ష. విసురుగా లాగేయడంతో బ్యాలెన్స్ తప్పి వెలకిల్లా పడిపోయాడతను. పడుతున్న క్షణంలోనే అర్థమైపోయింది అతనికి తన ఏమరపాటుని ఆమె అవకాశంగా మార్చుకుందని. తను పడుతుండగా ఆమె వేగంగా లేవడం కనిపించింది అతనికి. అంతే, మెరుపుల కుడికాల్ని కిందకి జారిచాడతను. అదే క్షణంలో తలుపు వైపు పరిగెట్టబోయిన వర్షకాలకి రాజుకాలు అడ్డం రావడం, దాంతో ఆమె తూలి మంచం వైపుకి పడ్డం, పడుతూనే ఆమె తల మంచం కొడుకి కొట్టుకుని దిమ్మెక్కడం క్షణాల్లో జరిగిపోయాయి. సరిగ్గా 10 గంటలైందప్పుడు. మై గాడ్, ఓన్లీ 1 మోర్ మినిట్. జీపుని ముందుకు దూకించాడు శ్రీశైలం ఎస్ఐ. 100 నోట్ని చూస్తూనే మెరుపులా రియాక్ట్ అయ్యి బయటికి పరిగెత్తారు ముగ్గురు. ఎక్కడుంది హోటల్ శివ? అడిగాడు జయంత్ అసహనంతో ఊగిపోతూ. దగ్గరే, ఫర్లాంగ్ దూరం. విసురుగా జీపుని ముందుకు దూకిస్తూ చెప్పాడు ఎస్ఐ. ఇంకా 1/2 నిమిషం మాత్రమే మిగిలింది. ఆ తర్వాత ఆకాష్ మెదడు ఆలోచించే శక్తిని కూడా కోల్పోయినట్టు స్తంభించిపోయింది. వర్ష, వర్ష! ఎక్కడో కలలోంచి ఎవరో తనని పిలుస్తున్న ఫీలింగ్ ఆమెలో. తల వెనక భాగం మంచం కోడిని తాకగానే కళ్ల ముందు మెరుపులు మెరిసినట్టయింది ఆమెకి. మళ్లీ స్పృహలోకి వచ్చేసరికి కేవలం నిమిషం మాత్రమే పట్టింది ఆమెకి. కాని అప్పటికే ఆమె శరీరం పూర్తిగా మంచం మీద ఉంది. చెవుల్లో నాగుపాము బుసలా కాటేయబోతున్నట్టు రాజు గొంతు. లే వర్ష, 10 అయింది. తట్టి లేపుతున్నాడతను. 10 అయింది. వర్ష గుండె జల్లుమంది. విసురుగా లేవబోయింది. 6th సెన్స్ ఏదో ప్రమాదాన్ని హెచ్చరిస్తుంటే. కాని అప్పటికే మంచం మీదున్న శ్రీకాంత్ని నేల మీదకి లాగేసి పూర్తిగా ఆమె పక్కనే పూర్తిగా చోటు చేసుకుని పడుకున్నాడు గురురాజు. అతని ఎడమ చేతిలో సీసా, కుడి చేతిలో కత్తి కనిపించాయి ఆమెకి కళ్ళు తెరవగానే. నో! గుండె గోడల్ని బద్దలు చేసుకుంటూ అరవబోయిన ఆమెకు అర్థం కాలేదు తనెందుకు అరవలేకపోతోందో. అరవకుండా నోటి నిండా గుడ్డలు కుక్కేసున్నాయి. కదలకుండా చేతుల్ని వెనక్కి విరిచిపెట్టినట్టు నైలాన్ వైరుతో కట్టేశాడు. డబుల్ బెడ్ మీద తనని తాకేంత సమీపంలో రాజు. ఐఎమ్ సారీ వర్ష, నువ్వు మాట మీద నిలబడలేదు. సో నేను మాట మీద నిలబడను. ఎడమ చేతిలో సీసాని విసురుగా గచ్చుకేసి కొట్టాడు. పెళ్ళున గాజు పగిలిన శబ్దం. నల్లటి ద్రవం నేల మీద ఒలికిపోయి క్షణాల్లో మడుగులా మారిపోతూ నేల మీద పడున్న శ్రీకాంత్ వైపు పారుతోంది. నో నో నో! ఆక్రోశిస్తోంది ఆమె మనసు. తన శ్రీకాంత్, తన బుజ్జిగాడు, తన ప్రాణం. ఇక బ్రతకడనే వాస్తవం ఆమెను పిచ్చిదాని చేస్తోంది. సరిగ్గా అప్పుడు, ఈ క్షణం దాకా నిన్ను సిన్సియర్గా ప్రేమించాను వర్ష. 7 ఏళ్ల క్రితం నీలాంటి ఓ ఆడది రెచ్చగొట్టి నా మగతనాన్ని సవాల్ చేస్తే రెచ్చిపోయాను నేను. దానికి రేపనే ముద్ర వేశావు నువ్వు. కాని ఈవాళ నిజంగానే నేను నిన్ను రేప్ చేయబోతున్నాను. క్షణంలో 1000వ వంతు. షాక్కి గురైనట్టు చూస్తుండిపోయింది వర్ష. అప్పుడు కదిలింది గుర్రాజు కుడి చెయ్యి ఆమె చీర మీదకి. జీప్ దిగుతూనే రిసెప్షన్లోకి పరిగెత్తాడు జయంత్. వేరిజ్ రూమ్ నెంబర్ 13? గద్దించినట్టు అడుగుతోన్న ఇన్స్పెక్టర్ వైపు వెక్చచ్చిపోయినట్టు చూశాడు రిసెప్షనిస్టు. యు బ్లడీ స్పీక్అవుట్! రూమ్ నెంబర్ 13 ఎక్కడా? భయంతో వణికిపోతూ జవాబిచ్చాడతను. పై అంతస్తు, చివరి గది. మెట్ల వైపు చూపిస్తుండగానే అంతే, మెరుపులా 2 మెట్లెక్కుతూ కదిలాడు జయంత్. శృంగారం మధ్యలో కత్తెందుకులే? కుడి చేతిలో కత్తిని దూరంగా విసిరేశాడు రాజ్. కేవలం కళ్ళు మాత్రమే ఆమె ఆధీనంలో ఉన్నాయి. నిస్సహాయంగా ప్రతిఘటించాలని వ్యర్థ ప్రయత్నం చేస్తోందామె. నో నో! 1,00,000 వోల్టుల కరెంట్ షాక్ ఒక్కసారిగా శరీరాన్ని తాకినట్టుగా అదిరిపడింది ఆమె శరీరం. రాజు చేతివేళ్లు లాఘవంగా పొట్టుచీర అంచుని గుండెల మీద నుంచి తొలగించగానే స్ప్లిట్ సెకండ్ గుర్రాజు కళ్ళు ఆశగా తళుకుమన్నాయి. ఒక్కసారిగా అతని చూపులు ఆమె శరీరం నిలువున పారాడాయి. 27 ఏళ్ల వయసులో నున్నగా పాలరాయిలా మెరిసిపోయే అద్భుతమైన శరీర సౌష్ఠవం ఆమెది. చూడగానే ఏ మగాడైనా కోరుకునేంత ఆకర్షణ ఉందామె శరీరం అణువణువులో. అలాంటి వర్ష శరీరం ఇప్పుడు పూర్తిగా తన ఆధీనంలో ఉంది. పూర్తిగా సంపూర్తిగా అనుభవిస్తాడు తను. క్షణాల్లో అతని తేనెరంగు కళ్ళు కాంక్షతో ఎర్రబడ్డాయి. హిమవర్ష 10 ఏళ్ల క్రితం తొలిసారి తనని చూసి అభిమానంగా నవ్విన వర్ష. 3 ఏళ్లు ప్రేమ కబుర్లు చెప్పి ఊరించిన వర్ష. తన బొగ్గన ముద్దుపెట్టిన తన మొదటి ఆడది వర్ష. కసిగా కుడిచేతి వేళని కదిలించాడతను. 6 ఏళ్ల పాటు ఆకాశగడి చేతుల్లో నలిగిన ఈ అద్భుత సౌందర్యం తనది, తన సొంతం.
అతని చెయ్యి ఈసారి ఆమె నాభి దగ్గర ఆగింది. కింద పెదవిని నిస్సహాయంగా పళ్ల మధ్య కొరుక్కుంటోంది వర్ష. వెనక కట్టేసిన చేతులు కదలడం లేదు. రాపిడికి చర్మం కోసుకుపోతున్న బాధ. కాళ్ళని కదలనీయకుండా తన కాళ్లతో బిగించి పట్టుకున్నాడతను. ఆ స్పర్శ రఫ్గా, మోటుగా, రాక్షసంగా. గుండెల్ని ఎవరో దారుణంగా పిండేస్తోన్న వేదనామయ స్థితి. గుండె లోతుల్లోంచి ఏడుస్తోంది దారుణంగా. రాజ్, వదులు, నన్ను పాడు చేయకు. మాటలు పేదాలు దాటడం లేదు, మూలుగు శబ్దం తప్ప. సరిగ్గా అదే క్షణంలో రాజు కుడిచేతి వేళ్లు ఆమె లంగా బొందు కోసం వెతుకుతున్నాయి. పగిలిన బాటిల్లోంచి నేలబారుగా జరిన చల్లటి నీళ్లు మెల్లగా కణతల దగ్గర స్పృశించడంతో మగతగా కళ్ళు తెరవడానికి ప్రయత్నించాడు శ్రీకాంత్. 5 గంటల పాటు వాడి పసి శరీరం మీద మత్తు ప్రభావం చూపించిన నిద్రమాత్రల పవర్ నశిస్తుండడంతో జుట్టును పట్టి రాజు పీకడంతో కణతల దగ్గర చన్నీటి స్పర్శతో క్రమంగా నిద్రలోంచి మేల్కొంటున్నట్టు కళ్ళు తెరవాలని ప్రయత్నించాడు. సాధ్యం కాలేదు. కళ్ల ముందు చీకటి వలయాలుగా కనిపిస్తుందేమిటి? తనెక్కడున్నాడసలు? మమ్మీ ఏది? మమ్మీ తలపుకి రాగానే రాక్షసుళ్లాంటి గుర్రాజు రూపం కూడా వాడి బుర్రలో మెదిలింది. అంతే, అంతమత్తు ఒక్కసారిగా ఎగిరిపోయినట్టుగా కనురెప్పలు తెరిచాడు. ఎక్కడున్నాడతను? రోడ్డు మీద కదూ. వాడు పాస్ పోసుకోవడానికి చీకట్లో దూరంగా వెళ్ళినప్పుడు తను మమ్మీని హత్తుకుపోయి తలుపుతో ఆడినందుకు సారీ చెప్పాడుగా. ఇప్పుడెక్కడున్నాడు? చెంపల మీద నుంచి చుక్కలుగా కారుతున్న చన్నీళ్లని తుడుచుకుంటూ లేచి కూర్చున్నాడు మెల్లగా. కాలు పక్కనే పొడుగాటి ఆ కత్తి, గుర్రాజు చేతిలో కనిపించే కత్తి ఎక్కడుందేంటి? ఆందోళనగా చుట్టూ చూశాడు, ప్రాణాల్ని ఉగ్గబట్టుకుని. సరిగ్గా అప్పుడు కనిపించిందా దృశ్యం వాడి లేత కళ్ళకి. అప్పటికే హోటల్ శివాని చుట్టుముట్టారు 10 మంది పోలీసులు. 10 క్షణాల్లో రూమ్ నెంబర్ 13 దగ్గరికి చేరుకున్నాడు జయంత్. లోపల నుంచి ఎలాంటి శబ్దమూ లేదు. కాలింగ్ బెల్ లేదు, విరిగిపోయింది. షిట్! మోచేత్తో బలంగా శబ్దం చేశాడు తలుపు మీద. సరిగ్గా అదే క్షణంలో వర్ష చీరకుచ్చిళ్లని లాగేపోతున్న రాజ్ ఆ శబ్దానికి ఉలికి పడ్డాడు. అతని క్రిమినల్ బ్రెయిన్ క్షణాల్లో ప్రమాదాన్ని పసిగట్టింది. కాని వడ్డించిన విస్తరలా కనిపిస్తోన్న వర్షని వదలడానికి మనసు అంగీకరించలేదు. 7 ఏళ్ల కోరిక, కసి, ఉన్మాదం రెచ్చగొడుతుంటే ఆ శబ్దాలు వినిపించినట్టు పూర్తిగా ఆమె మీదకి జరిగాడు రాజు. తలుపు మీద శబ్దంతో పూర్తిగా స్పృహలోకొచ్చిన శ్రీకాంత్కి కళ్ల ముందు కనిపించిన దృశ్యాన్ని చూడగానే గుండె బద్దలైనట్టయింది. గింజుకుంటూ చేతులు కట్టేసి కదల్లేని స్థితిలో మమ్మీ. అసహ్యంగా బట్టల్ని లాగేసి జంతువులా ఆమెను లొంగదీసుకునే ప్రయత్నంలో ఆ రాక్షసుడు. అప్రయత్నంగానే వాడి స్మృతి పదంలో ఏవేవో దృశ్యాలు క్షణాల్లో మెరిశాయి. తనే తలుపు తీశాడు, తనే తప్పు చేశాడు, తనే తలుపు తీశాడు. ఈ రాక్షసుడు లోపలికొచ్చాడు, తనే తలుపు తీశాడు. తమని వీడు ఎత్తుకుపోయాడు, తనే తలుపు తీశాడు. వీడు మమ్మీని, తనే తలుపు తీశాడు, తనే తలుపు తీశాడు. వాడి లేలేత బుగ్గల మీదుగా కన్నీళ్లు జారిపోతున్నాయి. మనసు లోతుల్లో మళ్లీ దృశ్యం మారింది. జేంటి వీలు గిర్రున తిరుగుతోంది. ఏవేవో దృశ్యాలు గిర్రున స్మృతి పదంలో. జేంటి వీలు గిర్రున తిరుగుతోంది. శ్రీ, దొంగడొస్తే ఏం చేస్తావు? అడుగుతోంది మమ్మీ. చంపేస్తాను. ఆ గొంతు తనదే. మళ్లీ దృశ్యం అదే. ఓ దొంగడు మనని చంపడానికి వచ్చాడనుకో, వాణ్ణి మనం చంపేస్తే పోలీసులు పట్టుకుపోతారా? తన గొంతేది. పట్టుకుపోరు. విసురుగా తలని విదిల్చి మళ్లీ అటుకేసి చూపుల్ని కదిల్చాడు. అక్కడ కాళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి మమ్మీవి, ఒడ్డున పడ్డ చేప పిల్లలా గింజుకుంటూ. వాడేంటి అమ్మ కాళ్ళని కదలకుండా తన కాళ్ళతో మెలేస్తున్నాడు? మమ్మీ అరవదేం? ఏదో అర్థమైనట్టు కసితో బిగిశాయి 5 ఏళ్ల శ్రీకాంత్ గుప్పిళ్ళు. మరుక్షణం ముందుకొంగి నేల మీద పడ్డ కత్తిని తీసుకుని కుడి చేతితో బిగించి పట్టుకున్నాడు. పొదునుగా వాడిగా తళతళ్లాడుతూ మెరుస్తోందా కత్తి. శ్రీకాంత్ పాదాలు వణుకుతుంటే కళ్ళు గట్టిగా మూసుకున్నాడు. 7 ఏళ్ల తన ఆశ ఫలించబోతున్న క్షణం, 7 ఏళ్ల తన కోరిక నిజమవబోతున్న క్షణం, 7 ఏళ్ల నిరీక్షణ, కసి నెరవేరబోతున్నాయి. ప్రతిఘటన కొద్ది కొద్దిగా సన్నగిల్లి దాదాపుగా లొంగిపోయే స్థితిలోకి వచ్చేస్తోంది వర్ష. నిలువున ఆమెని ఆక్రమించుకోబోతున్నాడు రాజు. నిండైన ఆ శరీరాన్ని తను అనుభవిస్తాడు. అది మాత్రమే కాదు తనకి కావలసింది. దాంతో తనని రేపిస్టుగా నిలబెట్టిన వర్ష అదే రేప్కి గురయ్యి అహం చల్లారి తన చేతుల్లో నలిగిపోతోంది. కస్సున మెడ వెనక ఏదో గుచ్చుకున్న ఫీలింగ్. ఆవేశపు ఆఖరి అంచుమించి అగాధంలోకి దొర్లి పడిపోతున్నట్టు మళ్లీ మెడ వెనక కండరాన్ని పొదునైన ఏదో వస్తువు ఛిద్రం చేస్తూ రక్తం బుసును పొంగి మెడ మీద నుంచి జారి ముందుకు పడుతోంది.
కదిలే అవకాశమే రాకుండా కసికసిగా మళ్లీ మళ్లీ శ్రీకాంత్ చేతుల్లో కత్తి కదులుతోంది. గురురాజు చేతుల్లో కత్తి నిన్న రాత్రి ముసలతన్ని చంపినంత వేగంగా. ఆఖరుగా కళ్ళు మూతలు పడుతుంటే అతి కష్టం మీద వర్షం మీద నుంచి లేస్తూ తలని వెనక్కి తిప్పాడు గురురాజు. అప్పుడు కనిపించాడతనికి 5 ఏళ్ల శ్రీకాంత్, ఎర్రబారిన కళ్లతో, కసిగా కత్తితో, రక్తం చిందిన బట్టలతో. హఠాత్తుగా రాజు తన మీద దాడి ఎందుకు ఆపేశాడో అర్థం కాని అయోమయ స్థితిలోంచి వర్ష తేరుకునేలోగానే కనిపించాడామెకి. 5వ ఏడు ఆ రోజే వచ్చిన తన చిన్నారి శ్రీకాంత్. విరుడు మందు తాగకుండా ఎలా లేచాడసలు? అంటే ఏదో అర్థమవుతుందామెకి. వాడి కళ్ళు మాత్రం ఎర్రగా రక్త జ్యోతుల్లా. వద్దని వారించాలనుకుంది. చేతులు కదల్లేదు, పేదాలు కదల్లేదు. కళ్ల ముందే వారించే అవకాశం లేకుండానే వాడి చిన్నారి చేతులు విసురుగా కదులుతున్నాయి, కిందకి పైకి, కిందకి పైకి. అదే క్షణంలో రూమ్ తలుపు బొళ్ళున విరిగిపడింది. లోపలికొస్తూనే కనిపించిన దృశ్యాన్ని చూస్తూనే దిగ్భ్రాంతికి గురయ్యారందరూ. ఒక్కసారిగా అందరూ కనిపించేసరికి చేతిలో కత్తిని జారవిడుస్తూ వర్షని కావలించుకున్నాడు శ్రీకాంత్ బావురుమంటూ. గురురాజు బాడీని చూడగానే అర్థమైంది జయంతికి అక్కడ ఏం జరుగుంటుందో. క్షణాల్లో వర్షకట్లు విప్పాడు ఆకాష్. ఏడుస్తూ హత్తుకుపోయింది వర్ష ఆకాష్ని. స్ప్లిట్ సెకండ్. 5 ఏళ్ల ఆ పసివాడి నోటి నుంచి ఉల్లెట్లా వచ్చిన మాటలు వింటూనే నిశ్చేష్టతకి గురయ్యారంతా. మమ్మీ, డాడీ లేనప్పుడు దొంగొడొస్తే చంపేస్తానన్నానుగా, చంపేశా. ఎపిలాగ్. సాయంత్రం 5 గంటలు. బంజారాహిల్స్ బరియాడ్లో భర్త శవం దహనం చేయబడుతుంటే దూరంగా చెట్టు కింద నిలబడ్డ సువర్చల రెప్ప వాల్చకుండా చూస్తోందా దృశ్యాన్ని. ఆ మధ్యాహ్నం ఫోను బాగు కాగానే వినిపించింది ఆమెకి పెద్ద కొడుకు గొంతు సారీ అంటూ. మరో 10 నిమిషాల్లో రెండో కొడుకు గొంతు అదే పాట పాడింది. గంట క్రితం దాకా శవాన్ని ఎవరు దహనం చెయ్యాలో కూడా అర్థం కాలేని స్థితిలో ఉందావిడ. గురురాజుని పొడిచి వర్షని 5 ఏళ్ల పసివాడు కాపాడాడనే వార్త వినగానే అంత విషాదంలోనూ ఆశ్చర్యంగా తలెత్తింది సువర్చల. కారులో హైదరాబాద్ వచ్చేసరికి 4 అయింది. వస్తూనే వర్ష సువర్చల దగ్గరికి వెళ్ళింది పరిగెడుతున్నట్టుగా. ఓదార్పుగా వర్షని దగ్గరకు తీసుకుని ఆమె తలని నిమిరింది ఆవిడ. ఆంటీ, ఎగబిలుస్తూ గాదిగాదికంగా అంది వర్ష. అమ్మాని పిలవగలవా వర్ష? సువర్చల పేదాలు వణికాయి. అర్థమైంది వర్షకి. జలజల రాలిన కన్నీళ్లు ఆవిడ పాదాల్ని అభిషేకం చేశాయి. సంజె చీకట్లు ముసురుకున్నాయి. శవం మంటల్లో కాలిపోతుంటే 4 అడుగుల దూరంలో తండ్రి చేయి పట్టుకుని ఆ దృశ్యాన్ని తదేకంగా చూస్తున్నాడు శ్రీకాంత్. ఆ రాత్రి శ్రీకాంత్ని ఒడిలో కూర్చోబెట్టుకుందావిడ. మనసంతా శూన్యంగా మారిపోయిన విషాదం ఆవిళ్ళో. బాధని దిగమింగుకుంటూ అడిగింది, బాబు, పెద్దయ్యాక నువ్వేం చదువుతావు? డాక్టరా? తలని అడ్డంగా కదిలించాడు శ్రీకాంత్. మరి మీ నాన్నలా రైటర్ అవుతావా? ఇంజనీర్, లాయర్. ఇవేవీ కావు, ముద్దుగా చెప్పాడు శ్రీకాంత్. మరి ఇన్స్పెక్టర్ నవ్వుతా. పోలీసునైతే తుపాకీ ఉంటుందిగా, గురురాజు లాంటి దొంగల్ని కాల్చి పారేయచ్చుగా. శ్రీకాంత్ మాటలకి దూరంగా కూర్చున్న వర్ష, ఆకాష్లు ముచ్చటగా చూశారు. కేవలం మాటలే కాదు, వయసుకు మించిన ఆలోచనలు వాడివి. సువర్చల చిన్నగా నవ్వి వాడి బొగ్గలు నిమిరింది. అప్రయత్నంగానే ఆవిడి కళ్ళు వర్షించాయి. విషాదంలోనూ ఆనందం అంటే అదేనేమో. భరించలేని విషాదమైన, ఊహించలేని ఆనందమైన కన్నీళ్లేగా బయటపడేది. ఇంతటితో వెంటాడే నీడ అనే నవల కంప్లీట్ అయిందండి. ఒక హత్య చూసి ఒక హత్య చేసిన శ్రీకాంత్ పెద్దయ్యాక ఏమవుతాడు అనేది రచయిత అయితే నవల్లో రాశారు ఇన్స్పెక్టర్ అని. నిజంగా అలాంటి సిచ్యువేషన్ ఎదుర్కొన్న పిల్లలు మానసికంగా పెద్దయ్యాక ఎలా ఉంటారో అనేది నాకైతే అర్థం కాలేదు. ఇంకా ఇందులో గురురాజు గురించి మాట్లాడుకుంటే నిజంగా అతనికి చాలా అన్యాయం జరిగిందండి పాపం చెప్పాలంటే. ఒక్కొక్కసారి తన కళ్ళు తననే మోసం చేస్తాయి అనే విషయాన్ని కూడా వర్షం మరిచిపోయింది. ఎప్పుడూ తనతో అసభ్యంగా ప్రవర్తించిన గురురాజు ఒక్కసారిగా రేప్ చేయడానికి కూడా వెనకాడలేదంటే ఎటువంటి పరిస్థితులు అతన్ని ఆ దారుణానికి పురికొల్పాయి అనేది ఆమె ఆలోచించలేకపోయింది. తను చూసింది నిజమని నమ్మి తనో పెద్ద వీరనారిలా వెళ్లి కోర్టులో సాక్ష్యం చెప్పి అనవసరంగా గురురాజుకి శిక్ష పడేలా చేసింది. ఇంకా రవళి, ఆ అమ్మాయి గురించి మాట్లాడకపోతేనే బాగుంటుందేమో అనిపిస్తోంది నాకు. ఎంత దారుణంగా ప్లేట్ ఫిరాయించేసింది ఒక్క సెకండ్లో మనిషి. జైలు నుంచి బయటకొచ్చిన తర్వాతైనా గురురాజు పగ, ప్రతీకారం అని కాకుండా ఒక మంచి మనిషిగా బ్రతికుంటే ఈ స్టోరీ ఇలా జరిగేది కాదేమో. అనవసరంగా శ్రీకాంత్ లేత మనసులో
ఇలాంటి సంఘటనలు ఒక పీడకలలా నిలిచిపోకుండా ఉండేవి. ఇది నా అభిప్రాయం అండి. మరి మీ అభిప్రాయం ఏంటో నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయగలరు. థ్యాంక్ యూ. మరో మంచి నవలతో మీ ముందుకొస్తుంది మీ సుజన. అంతవరకు సెలవు. నమస్కారం.